ఓపీ అండ్ వేరియస్ లెవెల్లో యాక్షన్ తీసుకుంటున్నాం సార్. సిమిలర్లీ సార్ మనకు గ్రీన్ కవర్ పెంచడానికి కూడా యాక్షన్ ప్లాన్ స్ట్రాటజీ అన్నీ ఉన్నాయి సార్. సిమిలర్లీ సార్ దీనిలో ఇంకొక కీలకమైన అంశం, దీనిలో నేషనల్ లెవెల్ ర్యాంకింగ్లో కూడా మనం ఇప్పుడు లాస్ట్ మోర్ దాన్ 1 years నుంచి సాసా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి నెల దీనిలో అటెండ్ అవుతున్నారు. ఇది ఒక వేరే ఏ స్టేట్లో జరగని కార్యక్రమం. సో దీని యొక్క అవుట్కమ్ అనేది మనకు నేషనల్ లెవెల్లో జరిగే సర్వే ద్వారా నేషనల్ లెవెల్లో జరిగే ఒక అవార్డులో రిఫ్లెక్ట్ కావాల్సిన అవసరం ఉందని లాస్ట్ టైం సీఎం గారు చెప్పడం జరిగింది. దీనికి కూడా నేను కొద్దిగా నా ప్రజెంటేషన్లో డీటెయిల్గా దీని గురించి చెప్పడం జరుగుతుంది. సిమిలర్లీ రిమైనింగ్ వేరియస్ కేటగిరీస్ది ఆల్రెడీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇంటిగ్రేషన్ కూడా చేయడం జరిగింది. సిమిలర్లీ సార్ మానిటరింగ్ ఆఫ్ వేరియస్ పారామీటర్స్, వాటర్, ఎయిర్ క్వాలిటీ అవన్నీ చేయడానికి కూడా ఏపీ పీసీబీ ద్వారా కూడా మీరు లాస్ట్ టైం ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం పీసీబీ ఈస్ ఆల్సో వర్కింగ్ అవుట్ సార్ టు ఎస్టాబ్లిష్ మోర్ మానిటరింగ్ స్టేషన్స్. అది ఎలా టెక్నాలజీ ద్వారా ఏఐ ద్వారా ఇంటిగ్రేట్ చేసి ఐఓటీ డివైస్ ద్వారా ఇంకా ఎక్కువ చోట మనం అన్ని మెషర్మెంట్ చేసేటట్టుగా ఐఐటి కాన్పూర్తో ఐఐటి చెన్నైతో కూడా కోఆర్డినేట్ చేసుకుని వీఆర్ యాక్చువల్లీ డెవలపింగ్ దిస్ టెక్నాలజీ ఇన్ ఎ డీటెయిల్డ్ వే సార్. సార్ అండ్ ఆల్సో 13 డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ డీటెయిల్డ్గా ఆ పీపీటీ ఉంది. సిన్స్ వీ హ్యావ్ లెస్ టైమ్, ఐ వోంట్ బి గోయింగ్ టు డీటెయిల్స్. ఐ ఆల్రెడీ షేర్డ్ ఇట్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ ది కలెక్టర్స్ ఆల్సో. ఒక మెయిన్ అంశం దీనిలో ఏంటంటే సార్, ప్రతి నెల కూడా మనం ఈ యొక్క ఇండికేటర్స్ ద్వారా డిపార్ట్మెంట్లనే మనం ర్యాంకింగ్ చేస్తున్నాం. సిమిలర్లీ జిల్లాలని కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ చేస్తున్నాం సార్. ఐ జస్ట్ ఇండికేట్ ఫర్ ది కలెక్టర్స్ టు టేక్ నోట్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద ఉన్న ఇండికేటర్స్లో మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉందనేది యూ కెన్ టేక్ నోట్ ఆఫ్. ఎంఏయుడి డిపార్ట్మెంట్కి సంబంధించిన పారామీటర్ చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న యూఎల్బీస్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్, వేరే శ్రీకాకుళం, మన్యం అండ్ సత్యసాయి హ్యాస్ టు ఇంప్రూవ్. దే ఆర్ ఇన్ ది బాటమ్ లెవెల్. సిమిలర్లీ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ ఆల్సో సార్ అండ్ వేరియస్ ఇండికేటర్స్లో డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మర్స్లో విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అలాగే బాటమ్ పర్ఫార్మెన్స్లో తిరుపతి, మన్యం అండ్ అల్లూరి సీతారామరావు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు ఇంప్రూవ్. సిమిలర్లీ సార్ హెల్త్ కేర్ ఫెసిలిటీకి సంబంధించి కూడా వేరియస్ కేటగిరీ, దీనిలో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ అన్నీ కూడా ఇలాగ ర్యాంకింగ్ చేయడం జరిగింది సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిపార్ట్మెంట్ వైజ్ ర్యాంకింగ్, బట్ ఐ విల్ ఓన్లీ హైలైట్ ది డిస్ట్రిక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ సార్. దీనిలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చూసుకుంటే ఏఎస్ఆర్ అనకాపల్లి అండ్ అనంతపూర్ టాప్లో ఉన్నారు. వేరే బాటంలో విజయనగరం, వెస్ట్ గోదావరి, కడప ఉన్నాయి. ఆయుష్ చూసుకుంటే సార్ ఎన్టీఆర్, విశాఖపట్నం, కర్నూలు ఆర్ ది 3 districts ఇన్ ది టాప్. అంబేద్కర్, కోనసీమ, గుంటూరు అండ్ అనకాపల్లి ఆర్ ఇన్ ది బాటమ్. సిమిలర్లీ సెకండరీ హెల్త్లో ఈస్ట్ గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్ టాప్లు ఉండే, నంద్యాల, విశాఖపట్నం అండ్ చిత్తూరు ఆర్ ఇన్ ది బాటమ్ సార్. సిమిలర్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ సార్, ఇది కూడా అంటే వీ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సార్. అన్ని 100% అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ అన్ని పారామీటర్ ఇంక్లూడింగ్ ది టాయిలెట్, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో దీనిలో మనకు డిపార్ట్మెంట్ వైజ్ ర్యాంకింగ్ ఉంది, కానీ జిల్లా వైజ్ ర్యాంకింగ్ చాలా నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ హ్యాస్ టోల్డ్ దట్ ఇట్ విల్ బి డిఫికల్ట్, దే నీడ్ సమ్ మోర్ టైమ్ టు హ్యావ్ ది డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్. కాబట్టి ఆ జిల్లా వైజ్ ర్యాంకింగ్ దీనిలో పెట్టలేదు సార్. I think collectors presentation lo kuda I think from Anakapalli district we have a presentation where they have done this also, sir. That also will give some insights. Now coming to the residential institutions, sir, including the hostels and residential schools also, sir. ఇక్కడ కూడా మనకు చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 83% మాత్రమే సాధించి ఉన్నాం ఇప్పటి వరకు. ఇక్కడ కూడా జిల్లా వారీగా చూసుకుంటే సార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంచుమించు అన్ని జిల్లాలు ఒకే లెవెల్లో ఉంది. వేరే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఆర్ అండ్ మన్యం అండ్ పోలవరం ఆర్ ఇన్ ది టాప్ 3 సార్. వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్, అన్నమయ్య ఆర్ ఇన్ ది బాటమ్. బీసీ వెల్ఫేర్లో కూడా బై అండ్ లార్జ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్ ది సేమ్ లెవెల్. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంకి సంబంధించి కూడా సార్ ఏఎస్ఆర్, మన్యం, పోలవరం సేమ్ 3 set of districts are in the top, sir. So similarly endowment department, sir, all the religious places also we are reviewing based on the sanitation parameters. ikkada kuda sir west godavari, east godavari, krishna districts lo unna temples lo sanitation they are in the top, sir. Similarly prakasham, annamaya and satyasai district inga improve cheyalsina avasaram undi. alage transport department sir bus stations kuda already 126 bus station bus depots unde ivanni kuda మనం ర్యాంకింగ్ చేయడం జరిగింది. దీనిలో కూడా చిత్తూరు, ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా ఆర్ ఇన్ ది టాప్ అండ్ అనంతపూర్, అనకాపల్లి, విజయనగరం ఆర్ ఇన్ ది బాటమ్. అలాగే టూరిస్ట్ ప్లేసెస్ సార్ ఆల్మోస్ట్ 1592 టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆర్ బీయింగ్ టేకన్ అప్ ఫర్ దిస్ ర్యాంకింగ్ సార్. ఇక్కడ కూడా ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మన జిల్లా వారీగా చూసుకుంటే సార్ విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి ఆర్ ఇన్ ది టాప్, అన్నమయ్య, సత్యసాయి అండ్ అనంతపూర్ ఆర్ ఇన్ ది బాటమ్ సార్. సిమిలర్లీ సార్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో సార్ మనకు 285 మార్కెట్ యార్డ్స్ కానీ రైతు బజార్స్ కానీ ఉండే ఇవన్నీ కూడా ర్యాంకింగ్ చేయడం జరిగింది సార్. భయాలలో పర్ఫార్మెన్స్ బాగా ఉంది. ఇక్కడ కూడా జిల్లా వారీగా అన్ని భయాలు సేమ్ లెవెల్లో ఉంది కాబట్టి పెట్టలేదు సార్. సార్ ఫ్యూ పాయింట్స్ ఫర్ ది కలెక్టర్ సార్. ఇన్ఫ్యాక్ట్ సార్ మనం లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత
అబౌట్ 140 STP కోసం 89 acre ల్యాండ్ కావాలి. అప్పుడు 123 acre ల్యాండ్ ఉండేది లాస్ట్ టైం మనం రివ్యూ చేసినప్పుడు. చాలా వరకు కొంతవరకు అయింది, ఒక 50 acre వరకు లాస్ట్ 3 monthsలో వీ కుడ్ గెట్ సార్. ఇవి ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్. సీఎం గారు కూడా లాస్ట్ టైం డైరెక్షన్ ఇచ్చారు, వీలైనంత వరకు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోండి, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవచ్చు. అండ్ PCB నుంచి కూడా ఫండ్స్ కూడా టైఅప్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ జరిగిన సెక్రటరీస్ కాన్ఫరెన్స్ సీఎం గారు డైరెక్షన్ ఇచ్చారు. సో వీ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ ఫండింగ్ ఆల్సో. అది కూడా మీరు వెంటనే కంప్లీట్ చేయాలి. సిమిలర్లీ సార్, మనకు సూటబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఫర్ ది సైంటిఫిక్ ల్యాండ్ ఫీల్డ్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం అన్ని డంప్ సైట్స్ని రెమెడియేట్ చేస్తున్నాము, బట్ డంప్ సైట్ రెమెడియేట్ అయిన తర్వాత ఇనర్ట్ మెటీరియల్ ఉంటాయి. ఇనర్ట్ మెటీరియల్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ టాక్సిక్, విచ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, విచ్ హ్యాస్ టు బి డంప్డ్ సమ్వేర్. సో దట్స్ నాట్ కాల్డ్ ఎ డంప్ సైట్, బట్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ ల్యాండ్ ఫిల్. దానికి కూడా కొన్ని జిల్లాలో, కొన్ని మున్సిపాలిటీలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రాసెస్ అయిన ఇనర్ట్ మెటీరియల్ కూడా అదే డంప్ సైట్లోనే పెట్టేసుకున్నారు. సో వాట్ హ్యాపెన్స్ when Government of India team comes for inspection, we are not able to show the remediated land. అక్కడ రెమెడియేషన్ 100% అయిపోయినా కూడా వాళ్ళు ఏమంటారు, ఇంకా మీరు రెమెడియేట్ చేసిన ఇనర్ట్ మెటీరియల్ మీరు ఇంకా ల్యాండ్ ఫిల్ చేయలేదు కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ ఫుల్ మార్క్స్. ఇది ఒకటి. కొన్ని మున్సిపాలిటీ ఆల్ ది మున్సిపల్ కమిషనర్స్ ఆర్ ఆల్సో మేకింగ్ అటెంప్ట్ టు డూ దట్. సిమిలర్లీ సార్, ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ టు హ్యావ్ రెగ్యులర్ రివ్యూ మీటింగ్ ఆన్ దీస్ యాక్టివిటీస్. వాట్ ఎవర్ SOPs ఆర్ ఆల్రెడీ దేర్, మున్సిపల్ కమిషనర్స్ ఆర్ డూయింగ్ ఇట్, వాళ్ళు కూడా రివ్యూ చేస్తున్నారు. ఇంటెన్సివ్గా రివ్యూ చేసుకుంటే మనకు అచీవ్ చేసే అవకాశం ఉంటుంది సార్. సిమిలర్లీ సాసా రివ్యూ ఆల్సో ఎవ్రీ మంత్ మీకు తెలుసు సీఎం గారు స్వయంగా రివ్యూ చేస్తున్నారు. దానిలో కూడా మీ జిల్లా పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. సిమిలర్లీ ముస్తాబునే సంజీవని ప్రోగ్రామ్తో ఇంటిగ్రేట్ చేయమని ఆల్రెడీ స్టేట్ లెవెల్లో దట్ యాక్షన్ వీ హ్యావ్ టేకన్. మీ జిల్లాలో కూడా యూ కెన్ ఎన్షూర్ ఇట్ ఇస్ బీయింగ్ డన్. సార్, ఐ విల్ స్పెండ్ 2 minutes ఆన్ దిస్ స్వచ్ఛ సర్వేక్షణ ఆల్సో సార్. సార్, మీరు లాస్ట్ టైం కూడా మనకి డైరెక్షన్ ఇచ్చారు సార్. ఇది ఏంటంటే సార్ ఇచ్చిన డైరెక్షన్, నేషనల్ లెవెల్లో ఇచ్చే అవార్డ్స్లో మినిమం 50% అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. సిమిలర్లీ ప్రతి జిల్లా నుంచి కూడా కనీసం ఒక్క ULB అయినా అవార్డు సాధించాలి. సో 26 జిల్లాలో మనకు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. సో 26 డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ 1 ULB ఫ్రమ్ యువర్ డిస్ట్రిక్ట్ షుడ్ గెట్ టాప్ అవార్డ్, టాప్ 3లో రావాలి నేషనల్ లెవెల్. దట్ మీన్ 26 అవార్డ్స్ రావాలి. సో దెన్ వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. అండ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ సార్. మనం నేషనల్ లెవెల్లో కూడా హెల్ప్ తీసుకుంటాను. ఐ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. దీనిలో ఇదొక బ్యాక్గ్రౌండ్ సార్. లాస్ట్ ఇయర్ మనకు సర్వేలో మనం ఎక్కడే ఉన్నామనేది ఇఫ్ యూ సీ స్టేట్ అంటే దీనిలో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ULB వారీగా ర్యాంకింగ్ ఉంటాయి, ఓవరాల్ స్టేట్ ర్యాంకింగ్ కూడా ఉంటాయి. స్టేట్ ర్యాంకింగ్లో వీఆర్ ఇన్ సమ్ బాటమ్ 5 పొజిషన్ లాస్ట్ టైం. కారణం చూస్తే మన స్టేట్ యావరేజ్ స్కోర్ వాస్ ఓన్లీ 5349. అండ్ దిస్ ఈస్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ఆల్ ది 129 ULBs పుట్ టుగెదర్. Whereas first వచ్చిన Chhattisgarh got 9,498 mark out of 12,500. So this time we had a workshop on 6th sir. We have given target to all the municipal commissioners. ప్రతి ఒక్కరు కూడా ఈ 9,500 అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చిన స్టేట్కి 9,498. We should aim more than that because those states also would have improved this year. So they may get more score than last year. So if you don't go beyond that, we are not going to be in the top 3 because top 3లో రావడం అనేది మన టార్గెట్. నెంబర్ 1. నెంబర్ 2 సార్, 3 ఇండికేటర్స్లో ఒకటి మనం ఈ మున్సిపల్ వైజ్ ర్యాంక్ చూసుకుంటే సార్ మన దగ్గర 46 ULBs వేర్ ఇన్ ది లెస్ దాన్ 1000 ర్యాంక్, అంటే 1000 కంటే వెనకబడి ఉన్నాయి. ఈసారి చెప్పాను మన స్టేట్లో ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా బిలో 1000 రాకూడదు. ఎవ్రీ 123 ULB షుడ్ బి విత్ ఇన్ ఫస్ట్ 1000. దానిలో కూడా ఇప్పుడు 100 to 500లో ఉన్న 15 ULBs టాప్ 100కి రావాలి. సిమిలర్లీ 500 to 1000లో ఉన్న 53 షుడ్ కమ్ టు టాప్ 5. ఆ రకంగా గ్రేడెడ్ మేనర్లో ఇంప్రూవ్మెంట్ సాధించాలి. సిమిలర్లీ సార్ ODF కూడా మనకు 37 ULBs ODFలో ఉంది. అంటే ODF ప్లస్ ఈజ్ ది మినిమం దాట్ వీ హ్యావ్ టు అచీవ్. ఇది కూడా సాధ్యం సార్. పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ బాగానే మెయింటైన్ చేసుకుంటే వీ క్యాన్ డూ దిస్. సో సిమిలర్లీ సార్ GFC అంటే మనకు GFC రేటింగ్లో కూడా సార్ అస్సలు స్టార్ రేటింగ్ రాని మున్సిపాలిటీ 104 ఉన్నాయి. సో ఇది కూడా మనం మినిమం 1 స్టార్ అయినా ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈసారి సాధించాల్సిన అవసరం ఉంది. అంటే దీనిలో మనకు గార్బేజ్ ఫ్రీ సిటీ, దీని కాన్సెప్ట్ అంటే GFC అంటే గార్బేజ్ ఫ్రీ. విజిబుల్గా మీ సిటీలో గార్బేజ్ కనపడకపోతే మీకు 1 స్టార్ ఖచ్చితంగా వస్తాయి. లాస్ట్ సర్వేలో వీ కుడ్ నాట్ అచీవ్ ఇట్. అంటే దట్ మీన్స్ వెన్ ది సర్వే టీమ్ కేమ్ దే కుడ్ సీ ది గార్బేజ్ ఇన్ మెనీ ప్లేసెస్. మీకు చాలా చోట కాలువలు కానీ, చెరువులు కానీ, ఓపెన్ ప్లేసెస్లో కానీ చాలా గార్బేజ్ ఉంటాయి. అంటే అది రోడ్లో లేదు కాదని చెప్పి మీరు పక్కన పెడితే ది సెంట్రల్ టీమ్ విల్ అబ్జర్వ్ ఇట్. సో దిస్ ఐ హావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ సార్. ఆల్ ది ఓపెన్ ప్లేస్ వేర్ ఎవర్ టీమ్ వచ్చేటప్పుడు విజిబుల్ క్లీన్లీనెస్ ఈజ్ ఇండికేటర్ సార్. సిటీ చూడగానే గార్బేజ్ లేదు అనే ఫీలింగ్ రావాలి. నౌ కమింగ్ టు దిస్ ఇయర్ సర్వే సార్. సో దిస్ ఇయర్ కాకినాడ నుంచి వస్తూ ఉంటే
రోడ్డు పక్కనంతా కెనాల్ పక్కనంతా గార్బేజ్ ఉంది సార్. అది చూసిన తర్వాత ఇది ఇట్లే ఉంటుంది అనుకుంటాం సార్. నేను సామర్లకోట టౌన్లో కూడా పోతే చాలా బ్యాడ్గా ఉంది సార్. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఏరియాస్ వేర్ మున్సిపల్ కమిషనర్స్ను కూడా మీరు స్ట్రీమ్లైన్ చేయాలి. దే హ్యావ్ టు డూ దట్ వర్క్ సార్. క్యారీ ఆన్ సార్. సో ఈసారి మెయిన్లీ మనకు 5 కేటగిరీ కింద అవార్డు ఉంటాయి. సూపర్ స్విచ్ లీగ్ అనేది కనీసం లాస్ట్ 3 ఇయర్లో టాప్ 3లో వచ్చిన సిటీస్ని కన్సిడర్ చేస్తారు. మన స్టేట్ నుంచి ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు అండ్ తిరుపతి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ విశాఖపట్నం ఈజ్ ఓన్లీ సిటీ విచ్ క్యాన్ యాక్చువల్లీ ఆస్పైర్ ఫర్ దాట్ అవార్డ్. వేరే ఏ సిటీ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఫస్ట్లో. అలాగే స్వచ్ఛ సిటీ మనకు 4 కేటగిరీ కింద ఉంటాయి సార్. మిలియన్ ప్లస్ సిటీ 3 to 10 lakh, సిమిలర్లీ 50,000 to 3 lakh, 20,000 to 50,000 కేటగిరీ. అండ్ లెస్ దాన్ 20 కూడా ఉంది, కానీ మన స్టేట్లో 20 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ లేవు. కాబట్టి ఈ 4 కేటగిరీలో 3 అవార్డ్స్ ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అంటే 4 into 3 12 అవార్డ్స్ వస్తాయి. దీనిలో మినిమం 6 అవార్డ్స్ మనం సాధించుకోవాలి ప్రతి కేటగిరీలో కూడా. వీ హ్యావ్ టు అచీవ్ ఇట్. సిమిలర్లీ బెస్ట్ షహర్ జోడీ అనేది కొత్త అవార్డు సార్. అది లాస్ట్ టైం 7 స్టార్ వచ్చిన సిటీస్నే వెనకబడి ఉన్న సిటీస్తో టైఅప్ చేసావు. మన స్టేట్లో 4 సిటీలనే వీ హ్యావ్ ట్యాగ్డ్ విత్ 5 సిటీస్ విచ్ వేర్ బాటమ్. సో దీనిలో అచీవ్మెంట్ ఏంటంటే ఈ 5 సిటీస్ టాప్కు వస్తాయి. ఈచ్ మున్సిపాలిటీ అడాప్ట్ చేసుకున్న వన్ ఆఫ్ ది సిటీ టాప్ వస్తే బోత్ విల్ గెట్ అవార్డ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టార్గెట్ విచ్ ఈస్ గివెన్ టు టాప్ సిటీ సార్. సిమిలర్లీ సార్ ఇది 2 న్యూ కేటగిరీ సార్, బెస్ట్ కోస్టల్ టౌన్ అండ్ బెస్ట్ రివర్ టౌన్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లక్కీ దట్ వీ హ్యావ్ బోత్ దీస్ కేటగిరీస్ ఆఫ్ సిటీస్. ఇది కూడా నేను ఒక డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్లో ఐ విల్ బి షోయింగ్ విచ్ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఎయిమింగ్ ఫర్ వాట్ అనేది. సో ఇది ఒక డీటెయిల్డ్ బ్రేకప్ సార్. అంటే ఒక్కొక్క అవార్డు కేటగిరీలో మనకు 10,500 మార్క్స్లోనే సిటీస్కి స్కోరింగ్ వస్తాయి. సో దానిలో హౌ ది బ్రేకప్ ఈస్ దేర్. సో వీఆర్ వర్కింగ్ వెరీ డీటెయిల్స్. అంటే March 15th నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ స్టార్ట్ ది సర్వే సార్. దానికంటే ప్రిపరేటరీ వర్క్గా MIS డేటా అప్లోడ్ చేయడము, సెల్ఫ్ అసెస్మెంట్ నింపడం, అవన్నీ మేము చేస్తున్నాం సార్ ఇప్పుడు. దట్ విల్ బి ఓవర్ బై దిస్ వీక్. సో ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఏ రివ్యూ విత్ ది మున్సిపల్ కమిషనర్స్ వేర్ ఎవర్ షార్ట్ ఫాల్స్ ఆర్ దేర్. ఇంక దీనిలో ఒక మెయిన్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వచ్చింది. తప్పుడు డేటా మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అది తప్పని తెలిస్తే మనకు నెగిటివ్ మార్కులు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టేబుల్లో మీరు చూసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ సో మెనీ సిటీస్ గాట్ నెగిటివ్ మార్క్. అంటే 1000 మార్క్ వరకు నెగిటివ్ వచ్చిన సిటీలు ఉన్నాయి. అంటే ఏదో అంటే ఈ ఫామ్ నింపేటప్పుడు ఆవేశంతో ఏం చేస్తారు, మా సిటీలో 100% శానిటేషన్ ఉంది, 100% సెగ్రిగేషన్ ఉంది అని రాస్తారు. వాళ్ళు వచ్చి చూసేటప్పుడు సెగ్రిగేషన్ లేకపోతే గెట్ నెగిటివ్ మార్క్స్. కాదు, ఎక్స్ట్రా స్మార్ట్ సార్. అందరూ పబ్లిక్ అట్నే ఉన్నారు, ఆఫీసర్స్ అట్నే ఉన్నారు. ఎక్స్ట్రా స్మార్ట్ తయారైతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. సో వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ దిస్ టైమ్ సార్. ఇది సార్ మెయిన్లీ మై రిక్వెస్ట్ కలెక్టర్స్, మీరు ఏం చేయాలంటే దిస్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్, అది వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ ఏ కంప్లీట్లీ డెస్క్ వర్క్. సిమిలర్లీ శానిటేషన్ స్టాండర్డ్స్ మీకు ఇచ్చిన ప్రకారం మీ సిటీలో రివ్యూ చేయండి. Similarly, waste management processing, whatever, already lot of tenders are called, awards are issued. Now we have to ensure that these are established. And March 15th to April 15th first level survey జరుగుతాయి. But this waste management infrastructure ది మళ్ళీ April Mayలో వస్తాయి. అప్పుడు చూసుకుంటాం. నెక్స్ట్ 1 month లోపల if you are able to ground all these things and we are able to show them that we are grounding, then we will be able to achieve this. Sir, ఇది సార్ మన జిల్లా వారీగా రిక్వెస్ట్ ది కలెక్టర్స్, ఒక్కొక్క జిల్లాలో అంటే మనకు 123 ULBs ఉన్నాయి. బేస్డ్ ఆన్ మై డీటెయిల్డ్ అనాలిసిస్ వీ ఐడెంటిఫైడ్ అబౌట్ 54 cities విచ్ ఆర్ పొటెన్షియల్ విన్నర్స్. అంటే ఈ 123లో అందరూ మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది ర్యాంక్ సాధించలేము. సో ఈ 54 1 month, if you completely focus on this, I am 100% sure that we will be able to get more awards than what CM sir has given us target. Thank you, sir. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ దీంట్లో మీరు లేదా ULBC కాకుండా పంచాయతీ కూడా అవార్డ్స్ ఉన్నాయి కదా శశి? Sir, we don't have Swachh Sarvekshan award, sir, but we have other awards in the Gram Panchayati category overall ga. Okay, 10-12 parameters patkoni already they have done the data part of it, so they will be announcing it now, sir. On the National Gram Panchayat Day, the function is led by the PM himself. Like last time we got one award from the PM in the district of Madhubani in Bihar, sir. So this year we have proposed 7 or 8 Gram Panchayats. They have taken our this thing, sir. అందుకే ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా ఇప్పటికీ మోర్ దెన్ ఎ ఇయర్
12 నెలలు పైన నుంచి 14 నెలలు అనుకుంటాను. ఏదైతే సాసా ప్రాక్టీస్ చేయడం, నేను కూడా రావడం ఇవన్నీ తిరుగుతున్నాం. నేను కూడా అందరూ ఎమ్మెల్యేలు పోతున్నారా, ఆఫీసర్స్ పోతున్నారా, ఎట్లుంది ప్రోగ్రామ్ అంతా కూడా రివ్యూ చేస్తున్నాం, కానీ సీరియస్నెస్ రాలేదని నా ఉద్దేశం. అన్ని డిపార్ట్మెంట్లో ఒక కల్చర్ కింద సీరియస్నెస్ రావాలి. అది ఇంకా కొన్ని సిటీస్కే వచ్చింది, మిగిలిన సిటీస్లో రాలేదు. అది ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఈ పక్క ఉండేవాళ్ళు పొలిటికల్ మొబిలైజ్ చేయడం, మీరు బ్యూరోక్రటిక్ మొబిలైజ్ చేయడం రెండూ జరగాలి. ఈ రెండు ఆస్పెక్ట్స్లో నాకు కొంచెం గ్యాప్ కనబడుస్తూ ఉంది. You work it out, we'll have an idea, we'll talk again. But it is very serious program, it is our culture. Overall health kuda, it is an indicator. Meer collectors kuda periodically review chese tappa isadyam kaadu. You also review. And also all municipalities, all places where district stands, we are analyzing. All put together. That also we are doing now. అది కూడా వస్తే ఇయర్లీ మనం మార్చికే పెడతాం, దాన్ని కూడా మార్చ్ ఎండే పెడతాం. ఇప్పటి నుంచి ఇయర్ ఓకే, అక్టోబర్ 2కి స్టేట్ కూడా మనం దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఆల్ ద యూనిట్స్ ఇంటిగ్రేట్ విత్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ ఆల్ ఓవర్లో పెట్టండి. ఓకే, దెన్ డీప్ టెక్నాలజీ. Sir, namaste sir. Deep tech presentation. Sir, last collectors conference we just introduced the topic of deep tech. So from a very theoretical construct, that is the time now we need to move from a theoretical point to how we actually ensure that the deep tech is implemented in all walks of life, sir. So this time we are presenting it in a way that trying to show the use health, sir. So there are certain departments or certain sectors in which how deep tech is being used and being implemented. That's what we are showing, sir. So generally health law, sir, if a patient goes to a hospital, he's checked, he gets some medicine, sir. That's a very single point of kind of a care that he gets. So using deep tech, because a lot of data is available, a lot of devices are available, IoTs are available and all. Using deep tech, a continuous care for long-term lifestyle diseases as also as any other diseases, apart from nutrition and other things can be done. That is what we are trying to do, sir, from the Kupam project and the Chittoor project. That will be taken to its logical conclusion to ensure that the entire state we will do, so that every citizen will get through a doctor and other things. We'll use IoTs, we'll use the data available, and also the continuum of care will be given, sir. This is what actually deep tech in action means, sir. So I'm just giving few examples. The idea is that each department should come up with at least one area where they feel that use of all these technologies will lead to improving the life of citizens or improving the service delivery, sir. From that point, if we can start each, at least the main departments, sir. Next week, sir, we'll have a meeting with all the departments, discuss with them, come up with at least one kind of a use case or a solution for each department where all the elements of the data available, devices available, that we will use and ensure that one use case or one kind of a thing is started, project is started in the major departments. So that's what we wanted to do in that. So this is about health, sir. So the next phase, things like behavioral nudgers. Say a person is there, now we are getting data about what is blood pressure is, what is blood glucose is, other things and all. So the system can keep on nudging him about both food and other things in physical activities and all. This is not theoretical, sir. This is already happening. This is already happening. A lot of companies are already doing it. Now we need to do at scale, and we need to do at a cost which we can do it at scale, sir. That is the challenge with us, that we will now start doing out on that predictive analytics and all, and even at a village level and all, we will be able to get wellness indices to see, say for example in a village we find that too many of diabetes cases are there, then we need to figure out and give some space for them to do yoga, meditation or some physical activity we need to provide, sir.
look at things at a population scale to ensure that we actually take care of these issues rather than they going and just getting treatment. We need to look at both nutrition part and also aftercare part also, sir. That's what the whole program will be. So looking at first phase of it be by July 26th, sir. Saurabh is working on that, and we are hopeful that then once we do that, then we'll ensure we'll add more layers to it, sir. More layers to the predictive layers and also. So next, sir, agriculture, sir. Rajshekhar sir has already indicated. So this basically means precision farming, advisories. We already have a lot of data coming through IoT, sir. Now, as you are aware, sir, all the reservoir data we are already getting, sir. The soil data we are getting, soil moisture data is there, reservoir data is there. When releases are there, we are able to predict how much moisture will be there in the ground, and crop advisories can be given. Which pest can be very possible pest because of the climatic conditions. All these models are there, so this can be a very precision agriculture which can be made available, and that the entire state we will be rolling out, and then we'll add more layers to it, sir, and then we'll ensure that this becomes broad based for the entire state. Just giving an example, what is possible, sir. Last conference we just talked about theory. Now we're talking about in action, how this actually translates into, because a lot of people have doubt deep tech might be something really very high tech which we don't understand. It is technology, but which can be used in daily life to enrich the lives of the people. Just giving a couple of examples, sir. Third one would be, after agriculture, would be education, sir. AI tutor, and then every kid can be tracked, and where he is at, what stage of learning, and what are the specific areas on which the kid should get a little more tutoring and more inputs and all, and then how do we improve it. That we will work on the AI tutor. So just give an example of couple of 3 things, but sir, in the next 10 days we'll ensure that each department will sit and we'll finalize one project for the major departments. So one for revenue and one for mining department and all, which actually makes things easier. Now, sir, with deep tech, not only IoTs, the computer vision is also now becoming a reality, sir, these days. So what we see through our eye and what we can see through a computer vision are totally different. So a lot of things we can't visualize, which the system can visualize. We'll build that, sir. One area where we would be weak is IoTs are really costly today. We'll also work with the medtech zone to ensure that the IoTs and also the devices are really become mainstream and cheaper, sir. Now everything has to be imported, so that's a cost barrier. We have to work on that side also as part of the IT electronics, sir. That we will do, sir. Next we come to, sir, citizen services. What we currently, sir, single search bar and agent space is one thing which for government officials to make their own GOs, memos and all, that part is something which we are working on, sir. Now, sir, we are automating in a system, sir, from e-office. Now issuance of GO also we are automating, sir. Now it is slightly manual process. దాన్ని కూడా ఆటోమేట్ చేసేస్తున్నాం. ఈవెన్ క్యాబినెట్ రెజల్యూషన్స్ బికమింగ్ జియో వీఆర్ ఆటోమేటింగ్, సార్. సో దట్ వర్క్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఈ క్యాబినెట్ నౌ. In the next 15 days, both those will also be completed for all the officers. And then, sir, AP One Citizen app is basically, sir, citizen goes to different departments, different websites and all. Everywhere there is a different username, different password and all. We are working on a single sign-on, sir. That is standard in Singapore, standard in Dubai, and Estonia and all. So citizen has only one access, sir, from which he will access all services rather than going to many places and all. That we have started working on, sir. The first department, civil supplies, has responded. We will implement that and then scale up to all the use cases, sir. And then services through Manumitra and APDG Verify, sir. Basically a certificate-less governance. Some initial successes. GAD has already started consuming the data of certificates we are issuing without physically asking for certificate. API is available, sir. We are working with AP Public Service Commission, so that should be the second step for us. Probably the next 10-15 days we will be able to achieve that also, where they'll start consuming our certificates. They'll not ask the candidate for any certificate. They can directly consume our digital certificates. Then the universities also we have started working, sir. 9 universities currently working. That also will go to the next level. These are all already covered in the generally digital data-driven governance. And then grievances, sir. The first AA application through a hackathon we have awarded is for the PGRS only, sir. Now PGRS, we are building the layers of AA on PGRS.
So as in the morning you said, sir, repeated, the same person makes the same issue. Now we will be able to know, sir. So the same person is making the same request again and again, we'll get to know. And when a person makes the request itself, we should be able to guide him that the law is like that. Your chances of getting this thing is in a different way, because chatam ఒప్పుకోదు అనేది ఇనిషియల్గానే విల్ గివ్ an indication, sir. So the law is like that. Most probably your issue might be in a different area and all. When he raises a complaint itself, we'll give you that, sir. So that, and then we will have the A layer build up so that ఇందులో మీకు కన్సర్న్ పర్సన్ రాంగ్ రెఫరెన్స్ యు ఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ నౌ. సపోజ్ నేను అగ్రికల్చర్ ఆఫీసర్ని, వేరే డిపార్ట్మెంట్ నాకు వచ్చింది, కెన్ ఇట్ రీడైరెక్ట్? So currently we don't have, sir. What we are trying to build that, it will do that, sir. No, you build that also. Yes, I will build that, sir. To start with, yesterday we decided నోడల్ ఆఫీసర్కి ఎవరికి పోయినా అది అతని డిపార్ట్మెంట్ కాకపోతే, అతనికి సంబంధం లేకపోతే, దే హ్యావ్ టు రెఫర్ టు నోడల్ ఆఫీసర్. అదర్వైజ్ వీళ్ళు ఒక రాంగ్ ఆఫీసర్కి మళ్ళీ రెఫర్ చేసి తిరుగుతూ ఉంటుంది. అకౌంటబిలిటీ విల్ ఫిక్స్ నోడల్ ఆఫీసర్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ. యూ విల్ రెఫర్ టు హిమ్, యూ క్రియేట్ ఏ platform for him. Yes, sir. Then he redirect to concerned officers, collectors will monitor. Yes, so depending on subject he has raised, area ఏ మండలమో జిల్లాను ఒకరు మెన్షన్ చేస్తుంటే స్పెసిఫిక్గా we will be able to send the grievance to the current officer, sir. Even if అంటే మండలం డ్రాప్ డౌన్ మెనూ కూడా అక్కర్లేదు, సార్. ఇఫ్ యూ మెన్షన్స్ ద నేమ్ ఆఫ్ ద మండల్, వీ షుడ్ బి ఏబుల్ టు సెండ్ ఇట్ టు దట్ మండల్. ఎంతవరకు మీకు అక్యురసీ ఉంది? అలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వస్తుంది ఒకటి. ఒకవేళ కాకపోతే సేమీ హైబ్రిడ్ మోడల్ వెళ్ళండి, ఆటోమేషన్ యూ బ్రింగ్ ఇట్. Sir, 85% accuracy we should be able to get through the new advanced AI-enabled PGRS, sir. Okay, you do that. Still there is a problem. That will go to nodal office. Manually we'll do that. Yes. So next. So this we just given the hackathon winner, sir. In fact, we are one of the very few states in which we had passed a GO saying that any hackathon winner, without through a tender process kuda work award cheyachani oka GO issue chesi, using that we have given the work order to the agency, sir. They have started working on that, sir. Sir, this is generally, sir, what aware would be one arm of it, and data lake lo individual data, household, state and central government data, these are the things which we always keep on talking, and applications to WhatsApp, governance, digital verify, and connectivity, sir. What we have discussed, 4G, 5G, and also the readiness for 6G, sir. So 6G standards have not yet been finalized, but the moment it is done and manufacturing starts, we also want to be in the forefront of manufacturing in the 6G, sir. The standards are not yet finalized for the 6G, sir. Sir, and then, sir, thematic clusters for deep tech, these are the areas. Vizag could be the data and AI, and then medtech, and Kakinada, we are looking at green hydrogen, sir. Quantum Valley, design foundry and all would be in Amaravathi, and then electronic city is to 3 locations, sir, and then aero city and drone city. These are what will, during the presentation of IT we see, sir, what we have done, sir. Now we've taken a proper professional consultant on board to plan for all the cities and the parks, sir, professionally, and also linked up with the local transport network, housing network, and the existing infrastructure, sir. Okay. So in the next 3 months, we'll come up with the initial plan, sir, and then we'll fine tune it and ensure that these infrastructure are put in place, sir. We'll come to AI Living Labs, sir. AI Living Labs, the Section 8 company has been formed, sir. Yesterday we received the registrars, this thing. And now, sir, BharatGen and NextGen, we are bringing on board, sir. Today morning we had a discussion. IBM has agreed to be on the board, sir. They have given the consent today. So IBM also will bring on board, and Calibo Eniva is represented and it's on the board, sir. Other organizations also which are working in the AI area, and we will also bring them on board, so that the both researchers, education partners, and also governors partners, everybody will be on board in the organization, and the teaching programs also, both the graduate courses, school courses, as well as the PhD courses, all 3 will start at the same time, so at 3 levels. This is what I said about the AI Living Labs, sir.
And this is about AI sandbox, sir. Now we started working on AI sandbox with all the data we'll make available to all the startups and different organizations to start testing their AI use cases on our data in a secure environment so that they come up with solutions in governance and which good solutions we can use, sir. Other things they can also commercialize it, and a lot of startups can start really coming out of the states. This is the sandbox work that we are doing, sir. Amaravathi Quantum Valley, sir, these MOUs, you're aware, MOUs we have signed, partnership and all. These MOUs, sir, and out of those MOUs, 7 we have converted into GO and issued orders. Temporary space office work has already started, sir. 150 seats are available. We are taking more space, sir, and the construction on the first building to house the computer has started. And we are also taking on board a transaction advisor for the rest of the buildings, sir, because 80-90 lakh square feet, we may not be able to have the money. So we'll figure out a way in which part funding we can give a viability gap funding and others can come and invest and then start selling or leasing out that space to other companies. The first 2 towers will immediately start, sir. Probably the next CRDA meeting it will come. Yesterday we had returned to CRDA to take up the first 2 buildings. The rest of the 6 buildings will take up through a proper transaction advisory so that we don't put a burden on either CRD or the governments regarding the quantum values. Wiser skilling initiative, sir. This 50,000. Phase 2 will commence from 23rd March, sir. Quantum Biofoundry. So this week it will start, sir, with 10 members. And in the second week, the first virtual session will be there, sir. And for quantum hardware manufacturing, sir, at the edge of Amaravathi, one land parcels we have identified, sir, around 200 acres. So that we will freeze and then we'll start allocating the land through APIC to all the quantum hardware manufacturers so that the hardware manufacturing also starts. And we have a couple of applications already filed with us. Once the land is in a position, we'll start allocating and manufacture as per your vision in the next 2 years. The first quantum computer, 80% of it to be manufactured within the state of Andhra Pradesh. That objective will achieve through this process. These are the things about the deep tech. Thank you, sir. ఇప్పుడు మీకు ఈ 10 సబ్జెక్ట్స్ గురించి 10 ప్రిన్సిపల్స్లో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు ఏదైనా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఒక 15-20 minutes will complete. Yeah, please carry on. So with regard to agriculture, sir, there is one thing, sir, which I would like to bring to your kind notice, sir. Sir, this PACs, sir, primary agriculture cooperative societies, sir, they are primarily made for giving loans to their own members, which are farmers, sir. Sir, but now the section 36 of the APCS Act, sir, what it demands is that this tenant farmers, sir, tenant farmers should be mortgaging their immovable property, sir. Ala untene tenant farmer ki loan ivvadaniki లేదు, sir. So this person is a member of the PACs, but this section 36 is forbidding him to give loan to the own member, sir. CCRC card unna sare, PACs cannot give loan to the tenant farmer, sir. So it is time that we should amend this section 36 so that PACs may be able to give loan to the own farmers. What about cooperative? Cooperative plus cooperative చూస్తున్న రెండు అగ్రికల్చరే కదా? Amaravathi గారు. Sir, no, sir. Sir, the section 36, sir, they have to show some immovable property, sir, which has to be charged, sir. Tenant దగ్గర ప్రాపర్టీ లేదు కాబట్టి, sir, that is why he is a tenant farmer. Okay, clarified. Go ahead. Any problem? Have a call with Babu. Then anybody? Sir, correct Kadapa, sir. Sir, because of fast adaptation of the horticulture crops in the field, sir, in many mandals, sir, agriculture has become less than 10% of the total area, sir. But అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటున్నారు, తర్వాత మనకి ఫీల్డ్ ఇప్పుడు నేనేమంటానంటే రీడిప్లాయ్మెంట్ ఒక చిన్న ఇది దీనికి దానికి సంబంధం లేదు. మీ డిపార్ట్మెంట్ ఇది
మీరు అన్నిటికీ అవి పెట్టేసి లేనిపోని లింకులు పెట్టి మీరు ఎన్ని కాంప్లికేట్ చేయొద్దండి. ఇది అగ్రికల్చర్ అలైడ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ, ఆల్ దీస్ పీపుల్ యూ అడ్జస్ట్ అమాంగ్ యువర్ సెల్స్. దీన్ని లింకులు పెట్టద్దండి. రెడీ చేయడం కాదు, మీరు అవసరమైతే యూ కెన్ గివ్ ఫ్రీడమ్ టు కలెక్టర్స్. అక్కడ ఇప్పుడు అగ్రికల్చర్ లేదనుకోండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి రీఓరియంట్ చేసి హార్టికల్చర్ ఉపయోగించుకుంటారు. హార్టికల్చర్ సచివాలయ వ్యవస్థలో ఉంది, క్లియరెన్స్ ఇవ్వకపోతే అది అవుతుంది. ఆల్రెడీ ఎక్కడ ఏ క్రాప్ ఉందో దానికి హార్టికల్చర్ కూడా హార్టికల్చర్ అగ్రికల్చర్ డివైడ్ చేసి ఇచ్చేసాం సార్. అంటే మీకు అగ్రికల్చర్కు అలైడ్కు సంబంధించినట్టు ఉంటే భాస్కర్ మీకేంటి అబ్జెక్షన్ వల్ల? We have no objection, sir. మరి ఎందుకు వచ్చింది అది? ఈ డిస్కషన్ ఎందుకు వస్తా ఉన్నా? ఈవెన్ మినిస్టర్స్ ఆర్ ఆల్ టాకింగ్, ఏదో మనం స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టి ఇన్నిసార్లు మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి మీ అందరికి చెప్పినా కూడా ఆల్ ఆఫీసర్స్, ఆల్ పాలసీ మేకర్స్ ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడినా కూడా ఇంకా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, వీళ్ళు మా దగ్గరనే ఉండాలా, వీళ్ళు రాకూడదు పోకూడదు అనే బౌండరీస్కి ఇస్తే మీ పని ఎంత? స్వర్ణ గ్రామం వార్డు పని ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇవ్వడం తప్ప మీకేం సంబంధం లేదు దాంట్లో. వాళ్ళకు కొన్ని ఫుల్ టైం ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ ఉంది, రెవెన్యూ ఫుల్ టైం ఉంది. వాళ్ళని మళ్ళీ మీరు లేనిపోయిన హోల్డప్ చేసి 1 yearలో ప్రోగ్రామ్ కాదు నాకు. ఐఎమ్ స్పెండింగ్ హోల్ మై టైం, ఎవ్రీ మంత్ వెళ్తున్నా, నేను ప్రెస్టేజియస్గా తీసుకున్నాను. మీరు మళ్ళీ ప్యారలల్గా దాన్ని హోల్డప్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఎప్పుడో చెప్పాను, అగ్రికల్చర్ రీఓరియంట్ చేయండి. సమాధి ప్లేసెస్ దెర్ ఇస్ నో అగ్రికల్చర్, 5%, 6% వచ్చేసింది. ఎందుకు వాళ్ళని పెట్టుకొని మీరు హోల్డ్ చేస్తారు? కన్వర్ట్ దెమ్ ఇంటూ హార్టికల్చర్ అండ్ వెటనరీ. ఏం చేయాలని వర్కౌట్ చేయండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం, రీఓరియంటేషన్ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, మహిళా పోలీస్ ఉంది, మీ దగ్గర ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉపయోగించుకోవడం లేదు. అనవసరంగా ఆ ఫోర్స్ని మనం వేస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో ఫెటిక్ వస్తుంది, ఏది నేర్చుకోరు, ఐడియల్ అయిపోతారు. యూజ్ దెమ్ ప్రాపర్లీ, మినిమం అవర్స్ పనిచేసే పరిస్థితి రావాలి. నా ఉద్దేశం, విల్ గివ్ ఫ్రీడమ్ టు కలెక్టర్స్ ఫర్ రీడిప్లాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ ఫోర్సెస్. అప్పుడు మనకు అకౌంటబిలిటీ 15% మీరు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి, స్వచ్ఛ భారత్లో మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి, పీపీపీ కూడా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా మీరే రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం కాబట్టి, యూ రీడిప్లాయ్ వెరెవర్ దెర్ ఇస్ ఎ నెసెసరీ డిస్ట్రిక్ట్ ఎజ్ యూనిట్. ఏమవుతుందంటే కలెక్టర్స్ అలా కూర్చొని ఏదైతే ఆర్డబ్ల్యూఎస్కి ఇంజనీర్ కావాలన్నా అగ్రికల్చర్, హార్టికల్చర్ కావాలని ఇస్తున్నారు, కానీ మళ్ళీ వీళ్ళ నుంచి పెర్మిషన్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి 2 levelsలో వీల్ కోఆర్డినేట్. 1 level కలెక్టర్స్, 1 level మనం పాలసీస్. ఇవి రెండు ఒక ఇన్స్ట్రక్షన్స్. రెండోది, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక అవసరం అయితే హెచ్ఆర్డి మనం ఇన్స్టిట్యూట్ పెట్టాలి, రిక్రూట్ చేయాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. చేసే ముందు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఫ్రీడమ్ ఇస్తున్నాం 28 జిల్లాల్లో. మీ జిల్లాల్లో ఎక్కడైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే, మంచి కాలేజ్ ఒకటి ఉంటే, ఆ కాలేజీని పార్ట్లీ మీరు తీసుకొని ఇవ్వగలిగితే, లేకుంటే ప్రైవేట్ కొని యూ స్టార్ట్ యువర్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్, డిస్ట్రిక్ట్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. అప్పుడు వీళ్ళందరూ రీఓరియంట్ చేయడం, కెపాసిటీ బిల్డ్ చేయడం, ఇంటరాక్షన్ కావడం, బ్రెయిన్ స్టార్మింగ్ రావడం, టెక్నాలజీలో సరిగా లేకపోతే చెప్పడం. ఇప్పుడు ఎటు మనం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక యాప్ తీసుకొచ్చి చాలామంది కోర్సెస్ అయితే మన వాళ్ళు చాలా బాగా చేశారు. ఆన్లైన్ కోర్సెస్ నెంబర్ 1. బట్ ఆన్లైన్ కోర్సెస్ నాలెడ్జ్ ఇస్తుంది తప్ప, ఎప్పటికప్పుడు వర్చువల్ కాకుండా ఫిజికల్గా కలిసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ దాంట్లో రాదు. మోర్ ప్రాక్టికాలిటీ ఫిజికల్గా వస్తుంది. నాలెడ్జ్ ఎక్కడ వచ్చినా అడాప్టబిలిటీ ఎక్కడ వస్తుంది. మీరు పెట్టడం, మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ని పెట్టుకోవడం, మీరు కూడా వెళ్ళడం, మీ జిల్లా ఆఫీసర్లు పంపించడం, ట్రైన్ చేయడం, ఇవి చేస్తే డేటా ఉంది. డేటాలో మీకు అన్ని డెఫిషియన్సీస్ కానీ పాజిటివ్స్ కానీ అనలిటిక్స్ వస్తున్నాయి. హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఆల్ యువర్ ఆఫీసర్స్ నెక్స్ట్ లెవెల్ ఫర్ డెలివరీ. It may be GSDP, KPI or
positive public perception or files clearance, everything, so that you train. కాబట్టి ఈ రెండు డెసిషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ నుంచి మీకు ఫ్రీడమ్, మీరు సిఎస్ గారు ఒక డైరెక్షన్ ఇవ్వండి, దాని ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, జిఐడి కూడా క్లియర్ ఇవ్వండి. ఇక్కడ హెచ్ఆర్ ఉంటుంది, జిల్లాలోకి ఇస్తాం, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. మూడోది, మీరు రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే మనం చేస్తున్నామో వీళ్ళు కూడా జిల్లా లెవెల్లో ఒక రియల్ టైం గవర్నెన్స్ కింద డాష్ బోర్డ్ పెట్టుకొని ఒక 5-6 మంది టీం పెట్టుకుంటే అనలిటిక్స్ తయారు చేసి ఇచ్చే పరిస్థితులు వాడుకుంటారు. ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ని రియల్ టైం గవర్నెన్స్లో మీరు కొంతమంది మనుషులు ఇస్తే ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళని తీసుకోమంటాం. 5-7 మీరు సచివాలయం నుంచి కానీ జిల్లాలో ఉండేవాళ్ళు కానీ నాలెడ్జ్ ఉండేవాళ్ళు మీరు తీసుకొని కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఆర్టీజీఎస్ కింద. ఆల్ డేటా దే విల్ గో త్రూ రియల్ టైం. ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళు కూడా అవి చూసుకొని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనలిటిక్స్ కూడా తీసుకొని మీకు గైడ్ చేస్తూ ఉంటారు కలెక్టర్స్కి. దిస్ ఇస్ ది ప్రాబ్లం, ఇక్కడ ఉంది, మీకు ఏం కావాలను. అదే మరి ఎవ్రీ వీక్ మీరు ఒక 2 hours కూర్చొని మీ డేటా మీద మీరు అనలిటిక్స్ తయారు చేసుకోవాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మేము ఇక్కడ రాష్ట్రం అంతా కూర్చొని ఎవ్రీ వీక్ ఒక 2 hours కూర్చొని నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం రావాలో మేము ఆలోచిస్తున్నాం. వై కాంట్ థింక్ సిమిలర్ యాంగిల్స్. ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర వచ్చినప్పుడు డిఫరెంట్ యూస్ కేసెస్ మీరు తయారు చేయాలి. అవసరమైతే నాలెడ్జ్ మీ దగ్గర ఉంది, కింది వాళ్ళంతా ఆపరేషన్ పర్ఫెక్ట్గా జిల్లాలోనే చేసేది, నాలెడ్జ్ ఉంది, యూస్ కేసెస్ తయారు చేయడానికి టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకోగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు మేము కాలేజెస్ యూనివర్సిటీలో కూడా ఇప్పుడే భాస్కర్ గారు చెప్పినట్టు వైజర్ కానీ ఐబిఎం కానీ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. వన్ ఈజ్ ఏఐ ఆల్గరిథమ్స్, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, ఈ 2 కూడా తయారు చేస్తున్నారు. ఇవన్నీ తయారు చేసినప్పుడు వాళ్ళు కొన్ని లక్షల మంది, హైయెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది వరల్డ్ మన దగ్గర అవుతుంది. ఇంతమందిని ఏ కంట్రీలో కూడా ట్రైన్ చేయడం లేదు, ఏ రాష్ట్రంలో కూడా చేయడం లేదు. ఇంతమందిని ట్రైన్ చేసినప్పుడు వాళ్ళకు వర్క్ క్రియేట్ చేసే పరిస్థితిలో మీరు ఉండాలి. మళ్ళీ అప్పుడే శాండ్ బాక్స్ ఉపయోగపడుతుంది. డేటా ఉంది, ఏ ఆల్గరిథమ్స్ నేర్చుకుంటున్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది. హౌ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ యూస్ కేసెస్. దట్ విల్ బి ఏ డబుల్ గేమ్ చేంజర్. అన్నీ మేమే పంపించి మీరు ఫోటోస్టాటో లేకుంటే ఊరికే ఫాలో అవుతున్నట్టు కూర్చుంటే మీకు క్రియేటివిటీ రాదు, ఇన్నోవేషన్ రాదు. ఇన్నోవేషన్ మీ దగ్గర నుంచి రావాలి. మేము ఇచ్చేది ఓన్లీ క్లోజ్ ఇస్తూ ఉంటాం, మేము చేసే పని మేము చేస్తాం. మీరు యాడ్ చేస్తే వాల్యూ అడిషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా వర్కౌట్ చేయండి. నెక్స్ట్ ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? ఎక్సలెంట్ సార్. చిన్న సార్, సచివాలయం స్టాఫ్ని కలెక్టర్స్కి చెప్పారు సార్. హెచ్ఓడీస్ కూడా అవసరమైతే కొద్దిగా మార్చుకునేటట్టు ఇవ్వండి సార్. నేను ఈ మధ్య సిఆర్డీకి దానికి తీసుకున్నాను సార్. మళ్ళీ వాళ్ళందరినీ బ్యాక్ పొమ్మని యాక్చువల్గా లెటర్స్ పెట్టారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నేనేమంటానంటే మీరు ఎక్కడైతే క్రూషియల్ ప్లేసెస్ ఉన్నాయో అవి ఒకసారి భాస్కర్ గారికి చెప్తే భాస్కర్ విల్ అలాట్ యూ. రిమైనింగ్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఉండేవాళ్ళు కలెక్టర్స్ దే విల్ రీడిప్లాయ్. ఎక్కడైతే సర్ప్లస్ ఉండేది ఇక్కడ మీరు తీసుకోండి. ఓకే సార్. ఒక జిల్లాలో తక్కువ ఉన్నారు, ఆ జిల్లాలు టచ్ చేయొద్దండి. ఇప్పుడు కొత్త జిల్లాలు ఉన్నాయి, కొత్త జిల్లాలు ఇప్పటికే స్టాఫ్ తక్కువ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు తీసుకున్నారనుకో మీకు ప్రాబ్లం వస్తున్నట్టు. కాబట్టి సర్ప్లస్ మీరు తీసి వీళ్ళకి ఇవ్వండి. వీళ్ళకి ఒకటి, ఇంకోటి ఏది అడిగారు మిమ్మల్ని, ఆర్ఎన్బి ఏదో అడిగారు అనుకుంటా. ఆర్ఎన్బి ఒకటి అడిగారు సార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కొంత అడిగారు అండ్ సెర్ఫ్ హౌసింగ్ కూడా సార్, సెర్ఫ్ అడిగారు, హౌసింగ్ ఒకటి అడిగారు. ఇవి ఎంతమంది ఉన్నారో చూసుకొని అంతమందిని ఇవ్వండి. Planning also, Sir, chinna submission planning sir. also we have said sir 270 ASOs, so that is surplus కూడా ఐడెంటిఫై చేసాము. ఓకే, అవన్నీ ఒకసారి తీసుకొని ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఇచ్చి మీకు ఎంతవరకు రేషనలైజ్ చేస్తారు. Sir, I'll bring the list to CS sir. CS sir can reallocate so that for all departments it can ఓకే, be done at మీరు the central తీసుకొని level. ఒకసారి నాకు కూడా చూపించిన కావాలంటే అవసరం అయితే మీరు అలొకేట్ చేసి ఫైల్ చేద్దరు. జిల్లాల్లో మాత్రం ప్రిన్సిపల్ కొత్త జిల్లాల్లో ఒకసారి రేషనలైజ్ చేయండి. రెండోది కూడా నాకు 2 years అయింది. అంత మునుపు కూడా జిల్లాలు కొత్తగా వచ్చి చాలా రోజులు అయిపోయినా కూడా కొన్ని జిల్లాల్లో ఇంకా పవర్స్ ఇవ్వలేదు. మనం అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు,
నేను ఐఎమ్ క్లియరింగ్ నౌ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆల్ పవర్స్ ఇవ్వండి. ఇంకో జిల్లాకు పోయే పని లేదు. R&B ఈఈ ఉంటే ఎస్సీ పవర్స్ ఇచ్చేసేయండి. సో దట్ సీనియర్ మెంబర్ని పెట్టండి, ఎస్సీ పవర్స్ ఇవ్వండి, నెక్స్ట్ విల్ బి ప్రమోటెడ్. అట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ మళ్ళీ ఇంకో జిల్లా పోవడం ఇవన్నీ ఉన్నాయి. మూడోది GAD హ్యాస్ టు డూ వన్ మోర్ హోంవర్క్. ఏ జిల్లాకు ఆ జిల్లా స్టాఫ్కి ప్రమోషన్స్ కానీ పోస్టింగ్స్ కూడా ఇప్పుడు లేవు. పాత జిల్లాకు పోవాలి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎక్కడో మీకు ఆ సర్వీస్ రెగ్యులేషన్స్ ఉంటే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఇవ్వకపోతే ఎవరు పనిచేయరు. ఇప్పుడు వీళ్ళు నేరుగా ఇంకో జిల్లా పంపించి వీళ్ళు రాసి పంపిస్తే మళ్ళీ వాళ్ళ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే వీళ్ళు అమలు చేస్తారు. అవన్నీ మార్చేసేయండి, ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయండి ఇవన్నీ. దీనికి సంబంధించి ఏమన్నా చెప్పండి సార్. వన్ రిక్వెస్ట్ సార్. సార్ సెక్రటేరియట్ ఇక్కడే కాబట్టి ఎక్కువ మంది డెప్యుటేషన్ ఎంపీడీఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, సచివాలయం సిబ్బంది పల్నాడు, గుంటూరు, NTR నుంచి వెళ్తున్నారు సార్. సో యాజ్ ఇట్ ఈస్ అక్కడ తక్కువ స్టాఫ్ సమానంగా అన్ని జిల్లాల నుంచి తీసుకుంటే బాగుంటుంది. దట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ సార్, దట్ విల్ సార్ట్ అవుట్ సార్. అంటే ఇక్కడక్కడే అడుగుతున్నారు. అంటే సార్ ఐఎమ్ గెటింగ్ రిక్వెస్ట్ బై నేమ్ సార్. అది పక్క జిల్లా వాళ్ళు ఉంటున్నారు. ఎక్కడైతే లేకుండా స్టాఫ్ ఉండి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఇప్పుడు అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్. ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నీడ్ బేస్డ్, వర్క్ బేస్డ్ మీరు పోస్టింగ్స్ ఇస్తే మీకు ఇబ్బంది లేదు, స్టాఫ్ సరిపోతారు. మీరు రికమెండేషన్ బేస్ ఇచ్చి ఒక ఇక్కడ 5 మందికి వర్క్ ఉంటే 15 మంది అక్కడ ఉండి 10 మందికి వర్క్ ఉంటే 2 ఉంటే అక్కడ వర్క్ సఫర్ అవుతా ఉంది. రేషనలైజ్ ఎవరెన్ని చెప్పినా దీన్ని బేస్ చేసుకొని ఏది కానీ చేయండి. ఈవెన్ మినిస్టర్స్ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ మనకేదో కొంతమందికి ఫేవర్ చేయడానికి వర్క్ సఫర్ కావడానికి వీలు లేదు. పాయింట్ ఇప్పుడు సచివాలయంలో ఆల్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది సార్. ఈ డిజిటల్ అసిస్టెంట్ లేకపోతే పంచాయత్ శాఖ వీళ్ళందరికీ ప్రమోషన్ తీసి ఖాళీ అని అలర పెడుతున్నారు సార్. ఖాళీకి చాలామంది ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయండి సరే, ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలి సార్. అది ఒక సచివాలయంలో 15 మంది ఉంటే ఈ మధ్య ప్రమోషన్స్ ఇచ్చి కొంతమంది తీస్తారు సార్. మా దగ్గర డిజిటల్ అసిస్టెంట్ లేడు, మా దగ్గర పంచాయత్ సెక్రటరీ లేరని చాలా గందరగోళం చేస్తున్నారు. కొంతమంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి కనీసం ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అక్కడ డ్యూటీ వేయకపోతే పబ్లిక్ నుంచి అది వస్తుంది సార్. మా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, మాకు లేరు అని అడుగుతున్నారు సార్. మీరు అది కూడా వర్క్ కూడా ఆల్ సచివాలయమ్స్ మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఆఫీసర్ని పెట్టుకుని ఉన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నారు, మండల లెవెల్లో కూడా పెట్టుకుంటున్నారు. మీరు మండలం, కాన్స్టిట్యున్సీ, జిల్లా 2 ఉన్నాయి. వాళ్ళకు రోల్ క్లారిటీ ఇచ్చి రేషనలైజేషన్ చేశారు. రేషనలైజేషన్ అయిన తర్వాత వర్క్ డివిజన్ కానీ స్కిల్ అప్గ్రేడేషన్ కానీ దాన్ని బేస్ చేసుకొని రోల్ క్లారిటీ ఇవ్వండి. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎదురుగా చేస్తే మనకు అక్కడ సెట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు అందరూ నేర్చుకోమంటున్నాం. మనమేం పుట్టుకతో అందరూ నేర్చుకున్నప్పుడు కంప్యూటర్ రాలేదు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి, అందరూ నేర్చుకుంటున్నారు. లైక్ దట్ మినిమం ఫండమెంటల్స్ అందరూ నేర్చుకోవాల్సిందే. ఇంకా రాను అది కూడా పెట్టమన్నాను. GAD కొంచెం రూల్స్ మార్చాలి. ఎంట్రీ మినిమం కంప్యూటరైజేషన్ ఎంట్రీ లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా మినిమం క్వాలిఫికేషన్స్ ఇప్పటి నుంచి నేర్చుకుంటారు. మీరు పెట్టేసేయండి. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈవెన్ ఇంక్లూడింగ్ టీచర్, ఈ హ్యాస్ టు ఫండమెంటల్స్లో పాస్ కావాలి. సార్ చిన్న సబ్మిషన్ సార్ సత్యకుమార్ అండి. సార్ ఈ దీంట్లో గ్రామ సచివాలయంలో ఫుడ్ అనాలిసిస్, క్వాలిటీ అస్యూరెన్స్ చేసిన వాళ్ళు కూడా కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మనకు వాళ్ళని రీడిప్లై చేస్తే ప్రివెంటివ్ మెడిసిన్కి మాకు ఆ కొంత సంఖ్యమైన కూడా ఉపయోగపరంగా ఉంటుంది. ఓకే, వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. మీరు ఏం కావాలో ఇవ్వండి, ఎంతవరకు నేను చేయగలుగుతా చేసి ఓవరాల్ బ్యాలెన్స్ చేస్తాను. సార్ అన్నదాత సుఖీభావ 13th అన్నారు కదా సార్. ఈ రైతన్న మీకోసం 1 week లాంగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. చాలా హాలిడేస్ ఉన్నాయి మధ్యలో. రేపు 13వ తారీఖు అవుతుంది. ఆ మండే టు సాటర్డే మధ్యలో ఉగాది ఇప్పుడు రంజాన్ 19th అంటే ఇప్పుడు అది ఎప్పుడు రంజాన్ ఎప్పుడు ఆ డేట్స్ ఏంటి? 20th or 21st కాదు 13 ఇది అవుతుంది. మరీ లేట్ చేసినా కూడా ఇంపాక్ట్ ఉండదు. 13 మనకు ఇవి వస్తాయి. ఇచ్చేది 15 13 కాదు. అవును,
మళ్ళీ 18th ఉగాది మేము అనుకోవడం 16 నుంచి 21 అనుకుంటున్నాం. మధ్యలో 2 days మనకు ఉగాది ఒక రోజు వచ్చింది, రంజాన్ ఒక రోజు. ఈ వారం పోతే అప్పటికి మళ్ళా స్టేల్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు 4 రోజులు చేసి ఆ 2 రోజులు హాలిడే ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాం సార్. మీరు పని చేయండి, 16 నుంచి 16, 17, 18 3 రోజులు. నెక్స్ట్ వీక్ 17, 18, 21 వస్తుంది అప్పుడు నెక్స్ట్ వీక్, అంతే కదా. 22, 23, 24, 25 నేను మీటింగ్ పెడతాను. ఈ వారంలో 3 days, నెక్స్ట్ వీక్ 3 days పెట్టేయండి. ఓకే ఓకే. దెన్ నెక్స్ట్ సార్ బడ్జెట్ అవుట్రీచ్ ఆల్సో దాని తర్వాత సెపరేట్ పెడదాం సార్ లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ అనుకో. బికాజ్ బడ్జెట్ దానికి దీనికి ఏమి ఇది లేదు. 16 నుంచి మీరు బడ్జెట్ పెట్టుకోవచ్చు. అది 1 గంట వాళ్ళు మీటింగ్ పెట్టాలి కాబట్టి ప్రెస్ మీట్ జిల్లాలో ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటారు అంతే. అవి పెట్టుకుంటారు, దానికి దీనికి లేకుండా పెట్టేసి. ఓకే, ఎనీబడి వాంటెడ్ టు హావ్ ఎనీ క్లారిఫికేషన్ చెప్పండి. ఇప్పుడు వాల్యూ అడిషన్ డిఫరెంట్ జోన్స్ మధ్య వస్తున్నాయి సార్. ఇప్పుడు Zone 3, Zone 4 మధ్య తిరుపతి వస్తుంది. సేమ్ డిస్ట్రిక్ట్లోనే మనము డిఫరెంట్ ఈస్ అట్లా ఉంటారు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒకే జోన్ కింద పెడితే బెటర్ సార్. ఏది ఇప్పుడు మనకి తిరుపతి డిస్ట్రిక్ట్లో Zone 4 పార్ట్లీ రాయలసీమ, మళ్ళీ Zone 3 నెల్లూరు నుంచి వచ్చిన మండలాలు Zone 3లో ఉన్నాయి సార్. మీరు ఒక పని చేయండి, ఈ జోన్స్ కూడా పాత ఉండేటన్ని ఒకసారి తీసుకుంటే, ఇప్పుడు 5 zones అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియంట్ కోసం సిమిలర్ కండిషన్స్ నుండి డిసైడ్ చేసాం. కెన్ యూ మేక్ దిస్ 5 zones యూనిఫామ్? ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, ఆల్ రూల్స్, రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్. అది ఏమన్నా ఒకసారి ఆల్ కాంప్లికేషన్స్, లీగల్ కాంప్లికేషన్స్ స్టడీ చేయండి. విల్ హ్యావ్ వన్ మీటింగ్, దెన్ విల్ డిసైడ్. ఓకే, మేము మాట్లాడు సార్. సార్ రిగార్డింగ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ సార్, మనకు డ్రోన్స్ ఉన్నంతలో బాగానే నెంబర్ ఆఫ్ అవర్స్ చేయగలిగాం సార్. అయితే మా దగ్గర యావరేజ్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్ 1.2 acres మాత్రమే సార్. సో ఒకరోజు తనే సొంతంగా కొట్టుకోవడానికి ఇష్టపడతారు తప్ప డ్రోన్ తోటి మనం చేద్దామనే దానికి మైండ్ సెట్ సరిపోవట్లేదు సార్. సో ఒకరోజు లేబర్ తానే కష్టపడితే సరిపోతుంది కదా అనేది బేసిక్గా ఉంటుంది సార్. జస్ట్ లైక్ జియో ఎట్లాగైతే ఒక నెల 2 నెలల్లో ఫ్రీగా ఇచ్చి అలవాటు చేశారు సార్. మనం కనీసం ఒక 50 రూపీస్లో ఇప్పుడు 350 to 400 తీసుకుంటున్నాం సార్. సో 50 రూపీస్ నామినల్ ప్రైస్ కొద్ది రోజులు పెట్టి ఒక 1 year 2 years అతను అలవాటు పడిన తర్వాత మళ్ళీ మనం మామూలు రేట్ తీసుకురావచ్చు అనేది ఒక ప్రపోజల్ సార్. అది హ్యాబిచ్యుయేట్ అయిన తర్వాత మెకనైజేషన్ మళ్ళీ నార్మల్ రేట్కి తేవచ్చు. మనకు అక్కడ లేబర్ దొరికితే మెకనైజేషన్ పోవాలని రూల్ లేదు. క్వశ్చన్ ఏంటంటే లేబర్ దొరికింది ఇక్కడ మోర్ ప్రిసిషన్, మోర్ పెస్టిసైడ్స్ వేస్ట్ కాకుండా ఉండడానికి చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర అది హ్యాబిచ్యుయేటెడ్ కాబట్టి ట్రైబల్ ఏరియాలో కొద్దిగా ఇన్సెంటివ్ ఇస్తే బెటరు. కడవ ఏరియాలో అవసరం లేదు, ట్రైబల్ ఏరియాలో కొద్దిగా ఇవ్వచ్చు. అది వర్కౌట్ చేస్తాం మనం కార్పొరేషన్ ద్వారా. నానో యూరియా కూడా సార్, మనకి యూరియా మీద 1800 సబ్సిడీ కంటే నానో యూరియా 250 రూపీస్ ఫ్రీగా ఇవ్వచ్చు సార్. 1 ఎకర్కి మనం 1800 సబ్సిడీ బదులు 250 రూపీస్ తోటి, అంటే అలవాటు చేయడానికి సార్. మేము ట్రై చేసినప్పుడు అలవాటు పడ్డ దాని నుంచి మార్చడం అనేది బాగా రెసిస్టెన్స్ ఉంటుంది సార్. సో ఒక్కసారి ఇది వాడి చూడండి అని ఒక్క ట్రయల్ కింద మనం ఇవ్వగలిగితే సార్ నెక్స్ట్ టైంకి మనం కొంత మార్పు తీసుకురావచ్చు అనేది, కొంత పర్సెంటేజ్ చేంజ్ అయితే ఎగ్జామిన్. అండ్ ఆల్సో ట్రైబల్ నాయక్ గారు, మీరు ట్రైబల్ దీంట్లో ఆ ఫండ్స్ నుంచి ప్రొవైడ్ చేయాలి దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 3-4 స్టేట్స్కి నానో యూరియా ఫ్రీగా సప్లై చేస్తుంది. మనము లెటర్ రాసాం సార్, 2 సార్లు చెప్పాము. ఒకవేళ కొద్ది తీసుకొని ఏం చేయాలో కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడండి, మినిస్టర్ కూడా మాట్లాడి, నేను కూడా మాట్లాడదాం. ఓకే, దెన్ నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఎనీబడి? ఓకే, దెన్ విల్ గో టు జిఎస్డిపి. మీకు క్లారిటీ కోసం 10 ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసాం. ఈ 10 కానీ మీరు విత్ టోటల్ స్పిరిట్తో కానీ మీరు అనలైజ్ చేసి కానీ చేయగలిగితే, అడాప్ట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. మనకు చాలా ఉపయోగపడుతుంది. వాటర్, పవర్ ఇవన్నీ కానీ పర్ఫెక్ట్గా ఇస్తే ఇండస్ట్రీ వస్తుంది. సో మెనీ అడ్వాంటేజెస్. మోర్ ఓవర్ మార్నింగ్ నేను మాట్లాడినప్పుడు ఇంకొక ఐడియా కూడా, మళ్ళీ సబ్జెక్ట్ వస్తే యువరాజు నువ్వు తీసుకురావాల్సింది
అలాట్మెంట్ ఒక 5 acres తక్కువ ఉంటే అది మొత్తం ఏపీఐసి చేస్తున్నారు. ఎవరు అక్కడ ఇండస్ట్రీ వచ్చినా మేము అక్వైర్ చేయాలంటే మనమే చేయాలి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. కెన్ యూ గివ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ అలాట్మెంట్కి, ల్యాండ్ అక్విజిషన్కి, వేరియస్ యాంగిల్స్లో కలెక్టర్స్కి, సో దట్ దే విల్ ప్రమోట్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్ని. లేకపోతే ఈ డిలేని, ఈ ప్రొసీజర్స్ అంతా వాళ్ళు డబ్బులు పెడతా ఉన్నా మనమే అక్వైర్ చేసే కొన్ని ప్రాసెస్ అంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యా, ఎగ్జామ్ రేట్ మనం రేపు చెప్పండి, అవి కూడా చెప్పేద్దాం. ఓకే, దెన్ నెక్స్ట్. Sir, I'll be short, sir, in view of the time delay, sir. Already GSDP and KPIs we have seen, sir. This is the last month for this financial year, sir, and next year exercise మొదలవుతుంది. సో దానికి కొంచెం ప్రిపరేటివ్ వర్క్స్ చేయాలి, సార్. సో బ్రీఫ్గా ఏదైతే చేంజెస్ ఉన్నాయో సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బేస్ ఇయర్లో, దాని గురించి ఇందాక మార్నింగ్ మీరు అన్నారు సార్. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన దగ్గర ఏదైతే కేపీఐస్ అండ్ అది కంపైల్ చేస్తున్నామో అది రిఫార్మ్ చేస్తూ సార్ ముఖ్యంగా వచ్చే సంవత్సరంకి ఎలా తయారు చేయాలో దాని మీద ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తాము సార్. Sir, to begin with, already Honorable CM has mentioned about the base year changes that has happened. Base year is the reference year in national statistics. It is the period for which we keep comparing some of the changes in the economy like GDP, CPI and IAP index and all. Aithe time to time there is a requirement to update this base year because lot of changes are reflected. So that change has happened this year in the Government of India in the national statistics and the states lo kuda mana cheyabothunamu. Mukhyenga the reason for base year change is well captured in this slide, sir. Basically changes in the economic behavior, some new data series comes in. For example, last time the base year was 11-12. అప్పుడు దాని తర్వాత జిఎస్టీ మనకు 2017లో వచ్చింది. అదేవిధంగా కొత్త సిరీస్ ఏదైతే వచ్చినాయో, యాన్యువల్ సర్వేస్ వచ్చినాయో వాటన్నిటిని కూడా క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. సిమిలర్లీ దేర్ ఆర్ సమ్ రిచర్ డేటాబేసెస్ దట్ కమ్స్ ఇన్ లైక్ వాహన్ హ్యాస్ కమ్ ఇన్, వే బిల్స్ హ్యావ్ కమ్ ఇన్. సో దీస్ న్యూ డేటా సెట్స్ ఆల్సో హ్యావ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ ది నేషనల్ స్టాటిస్టిక్స్. కాబట్టి ఈ బేస్ ఇయర్ షిఫ్టింగ్ అవుతుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, this is the 5th or 6th time that base year is being revised, and because of the COVID year 2020-21 was not taken, and next year was also 21-22 was anomaly year because of the previous year comparisons. Therefore oka neutral year kinda 22-23, so 2022 and 23 has been taken as the base year, and basis that the national statistics has been revised. Mukhyenga sir, the government of India lo ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ఏదైతే జనవరిలో వాళ్ళు ప్రజెంట్ చేశారు, ప్రిపేర్ చేశారు నేషనల్ స్టాటిస్టిక్స్లో, దట్ వాస్ బేస్డ్ ఆన్ ది అర్లియర్ సిరీస్. నా న్యూ సిరీస్లో కొత్తగా చేంజ్ చేశారు. దీనివల్ల మనకు ఏదైతే నేషనల్ జీడిపి హ్యాస్ షంక్ బై అబౌట్ 12 lakh crore, 357 lakh crore పత ఉండేది. సో అది గ్రీన్ కలర్లో కింద లైన్లో ఏదైతే కరెంట్ ప్రైసెస్లో 345 lakh crore is the GDP that has been revised. దీంతో ఆ గ్రోత్ ప్రొజెక్షన్స్ కూడా మారిపోయినాయి. లాస్ట్ టైం జనవరిలో ప్రజెంట్ చేసినప్పుడు దట్ ఈస్ నేషనల్ స్టాటిస్టిక్స్లో 8.0% ఉండేది, అది 8.6%కి ఎప్పుడో మారిపోయింది. సో దిస్ ఈస్ ద నేషనల్ స్టాటిస్టిక్స్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ రివైజ్డ్. This is for the background purposes. Similarly, the agriculture, industry and services, the three main sectors of the economy lo kuda corresponding changes ఏదైతే ఉన్నాయో, because it is base year is 22-23. So 22-23 lo the current and the constant prices are same. So from there then the constant prices becomes 22-23 and 23-24 onwards. Current prices nominal growth and constant growth lo rendu series maintain avutundi. ఇవన్నీ కూడా నేషనల్ స్టాటిస్టిక్స్కి దే హెస్ బీన్ పబ్లిష్డ్ బై ది MOSPI and Government of India. So this is for the reference purposes for the collectors, sir. I mean last time when we had given, so that can be kept in mind. There is marginal change in the growth projection for the national statistics, 8 నుంచి 8.6కి పెరిగింది. అయితే మన దగ్గర ఏదైతే అంటే దిస్ ఇస్ ది కంపారిజన్, లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన దానికి మనకు ఇప్పుడు ఉన్న తేడా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. If you look at the major changes in the growth projections, only two numbers are relevant to be taken up directly here. One is the growth projection, which has increased from 8.0 to 8.6%. The second line last row low 8%, 8.6% ayindi.
Similarly, 357 lakh crore economy in the national, GDP in the country has gone to has been reduced by 12 lakh crore. It has come to 345 lakh crore. Like for comparison, in the state we have 17 lakh 72,000 crore this year. 17 lakh 62,000 crore, which of course, once we go for a base year revision, there will be slight marginal changes that will be coming up in the month of May. So the roadmap for the state, now similar exercise has to be done for the state. This is important. In fact, in Visakhapatnam on April 9th and 10th April, the All India conference will be there, where all the states, the statistics and the economics department will be converging, and they will be discussing in a workshop that how this series for the state has to change. Already GDP series has changed, GSDP will be changing. Honorable Chief Minister the other day, when he was reviewing the planning department, he said that we should use this as an effective opportunity to enrich our databases, because your district level kuda, the CPOs will be preparing now the new series. So the mandal level series and the your constituency domestic product and district domestic product kuda update avutundi. కొత్త ఏదైతే బేస్ ఇయర్ ఉంది 22-23 ప్రకారంగా వాళ్ళు కూడా అప్డేట్ చేస్తారు. సో మీ మండల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, తర్వాత ఈడీ స్టాటిస్టిక్స్ వాళ్ళు, తర్వాత సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లో దగ్గర ఈ ఎక్సైజ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీని మీద కొంచెం ఫోకస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బికాజ్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ కరెక్ట్లీ కవర్డ్, all the sectors in the economy, let's say industries or milch animals or different kettles or different other estimates that are taken, the area sown or horticulture crop and other things, if they are properly reflected, then you will not have a problem. Otherwise, if it is misreported for some reason, then to rectify it, it becomes a problem. And also, since the base year is shifting, this is time series analysis for last 3-4 years kuda village level lo, village nunchi kuda swan gramam nunchi kuda మండల్కి, కాన్స్టిట్యున్సీకి, డిస్ట్రిక్ట్కి కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈ స్టాటిస్టిక్స్ మనం ఆల్రెడీ తయారీ చేస్తున్నారు. సో దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టాలి. సో దిస్ ఇస్ ది టైమ్ లైన్. ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ స్టేట్స్కి దిస్ కాన్ఫరెన్స్ దిల్ బి డూయింగ్. In turn, then statistics department will do with the district and field level officers, and 2 months time will be given. In April, May, they will be preparing this, and the revised series for the states will be prepared by the month of June. In the meanwhile, the present estimates and all will be continuing with till June. After that, in July, when the new series comes in, we'll update the current series also, and the whole series will be moving. So including our district projection, district domestic products, other things also will be coming up to the base year of 22-23 in the new base year system. So please have a note of that and follow it up with your field of statistical officers. Then if you look at the first advanced estimate, last time this had been shown, so I'll not dwell much time. The district wise comparisons kuda statistics given jargindi. In fact, now we have gone further. We have given each 17 subsectors are there in our district, that pyramid. So each district wise also it has been cleared. It has been prepared. Day before yesterday we have shown to Honorable CM sir, and then yesterday it has been shared with your CPOs. So all the CPOs will be there. If you, I think before the meeting they would have briefed you. Otherwise also you can get in touch with them and look at this number. This is a series for last 10 years, 11 years. The projections that we have given, if you can look at it, the 15 lakh 93,000, 94,000 was our estimate. That is in the revised estimate. First revised estimate, it has come to slightly marginally 2,000 crore. It has decreased. So from 15 lakh 93,000, it has become 15 lakh 91,000. The yellow strip, second line number, if you look at, that is the state GSDP. And this year, the first advanced estimate low, we are projecting 17 lakh 62,000 crore. This is slightly less. The growth, as last time it was explained, 10.75, though it is second or third highest in last 10 years. But because of the WPI and inflation being on the lower side, 2-3% impact, about 50 to 60,000 crore in value terms, there is an impact on what we had projected. We had started with 18 lakh 35,000 crore projection, but that we have come to 17 lakh 62,000. This is where CM sir has been telling us that we have to revise the growth targets, and next year we'll be taking an ambitious growth target. Now these are the projections for next year. Now if you look at that yellow number, this year target, that 20 lakh 35,000 crore is the target that we are taking. So from 17 lakh 62,000 which we are estimating this year by March, and another 15 days low it will be closing. Of course, statistics will come by June when we decompile it. But from that 17 lakh 62,000, this year 20 lakh 35,000 crore is the target we are taking. That is 15.53%. Though this will be slightly slipping us, because 29 low in for 5 years period we had taken doubling the economy.
our target was 29 lakh crore. That will be coming to 27 lakh crore. A 2 lakh crore correction is coming because of this a shrinking or 50,000 crore correction that has come because of the inflation period. So that going forward, we have to be adjusting in the economy, and that as we grow towards the 2047 goal of 307 lakh crore, that is $2.4 trillion economy, we will have to take up a correction for that. But in the meantime, these are the targets that has been given to you. Basis this target, now departments and HODs will be giving it to districts. They'll be dividing to your targets, and your target in turn will be going to the mandals and constituency and villages. So that exercise in the month of March, it will be done, and then April will be open to you. When I talk about the KPI, I'll be telling you that next year targets ila padtunayi. Ante chala mandi, lot of collectors are asking that there are some miscalculations. Last time they were, now because there is a micro level you are looking at it, I am happy about it. You are able to bring out some anomalies where some mandals, the particular activities are not there. So those corrections and all which you are raising with the secretaries, this is the time that for 1 month you will be having. Once it is fixed, then you cannot change it. Then the decision has been the concerned department secretary, the planning secretary, and under the leadership of chief secretary, only 3-member committee can change it. So the time for you to look at it correctly will be the April month. If you miss out this now, then if you make the request, that will not be, it will be that much more difficult for you to explain yourself. So the best time is when they are doing this aesthetic. We'll be doing 2-3 workshops and telling the CPOs and the ASOs, the CVP, that Constituency Vision Unit teams also will be training them. If you have any issue, you can get in touch with the planning department, you can get in touch with me, but this is the time that you should devote your personal attention to this item. Now going to the broad sectors wise, this last time we had shared, so I will not spend much time because this series will be getting revised, these things. But the important point here is that overall, sir, district wise, this we have done this based on the GSDP size. This is the pyramid in which different district ranking, like this same information, what is the contribution of the particular district and where is the ranking that has to be looked at, so that we have presented. In absolute terms, in the district domestic product, only in Annamaya district there is a shrinking, there is a negative thing. Otherwise, all districts either marginally or something, they have increased only. When it comes to 3 primary sectors, the agriculture sector, for example, these are the district size. So if you look at it, agriculture sector is slightly broader. Services and industry sector slightly shrinks because depending on the activity that are there in different districts. So this is 3 broad sector wise: primary sector, then industry sector and services sector. Adi kaakunda 17 subsector variga kuda ante construction, livestock, tarvata itale edaithe mana state lo main subsectors unnayo వాటికి కూడా ఈ డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ కంపైల్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అండ్ మండల్ లెవెల్లో కూడా ఇన్ఫర్మేషన్ కంపైల్ అవుతుంది. సో దట్ విల్ ఆల్సో బి అవైలబుల్ టు యూ. ఇప్పుడు ఓవరాల్గా మీరు చూస్తే ఇక్కడ వెస్ట్ గోదావరి, ఏలూరు హైయెస్ట్ పర్ GSTP కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ బికాస్ 2 ఆస్పెక్ట్స్. ఒకటి వాళ్ళ దగ్గర పామ్ ఆయిల్ ప్లస్ కోకో, ఈ 2 వల్ల బాగా ఇది వచ్చారు. కృష్ణా నెక్స్ట్ బెస్ట్, సెకండ్ కారణం అక్వా, అండ్ ఆల్సో మ్యాక్సిమం అక్వా, కాస్త ఉంటే పామ్ ఆయిల్ ఉంటుంది. ఈ 2 కనపడుస్తున్నాయి. అక్కడి నుంచి డ్రాస్టిక్గా తగ్గింది మిగిలిన జిల్లాలకు వచ్చే కొందికి. వెస్ట్ గోదావరి 5.68, ఒక్క ఏలూరు ఈ ఇయర్ 9.91, లాస్ట్ ఇయర్ 10.05, ఈ ఇయర్ 9.91 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు స్టేట్ GSTP. సో దీస్ ఆర్ ఆల్ మీకు ఒక ఐడియా కోసం. ఎంతవరకు మీరు స్టడీ చేశారు నాకు తెలియదు. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ స్లైడ్లో ఇంతకుముందు చూపించినట్టు ఒక్కొక్క సెక్టర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం విశాఖపట్నం వాల్యూ 1,44,000. అక్కడి నుంచి కిందికి వచ్చే కొందికి 6,000. పోలవరం చిన్న డిస్ట్రిక్ట్. ఈ 3 చిన్న డిస్ట్రిక్ట్స్. మార్కాపూర్ కూడా కంపేర్ టు చిన్నది. కానీ అన్నమయ్య 36,000, 36,000 +44,000, మోర్ దెన్ 4 times. దట్ ఈస్ వేర్
ఇప్పుడు గ్రోత్లో కూడా మళ్ళీ ఆ జిల్లా ఈజ్ గ్రోయింగ్ బెటర్. మిగిలిన జిల్లాలు అన్నమయ్య ఈరోజు కూడా మనం చూస్తే 9.57, వాళ్ళు 10.93. ఈ లీడ్ కంటిన్యూ అవుతా ఉంటే హయ్యర్ లెవెల్లో 10.93, లోయర్ లెవెల్లో 9.73. దిస్ ఈజ్ వేర్ ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు అనలైజ్. ఇట్ ఈజ్ ఏ ఎకానమీ. ఎకానమీ ఎప్పుడు కూడా ఎట్లా వస్తుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్. ఎంతవరకు మీరు అర్థం చేసుకుందని నాకు తెలియదు. అది ఏ విధంగా చేయాలి, కేపీఐస్ కూడా ఇప్పుడు పెట్టాం. కేపీఐస్ రియల్ టైంలో అప్డేట్ చేయమంటున్నాం. అప్డేట్ చేసిన తర్వాత ఏ కేపీఐ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుందో మీకు ఒక ఐడియా ఉంటుంది క్రాప్ వారిగా. మీకుండే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఎట్లా మీరు అక్కడ వెల్త్ క్రియేషన్కి వెళ్తారు. ఈ వెల్త్ క్రియేషన్ రాకపోతే మీది ఎప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోలో ఉంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోలో ఉంటే అక్కడి నుంచి లివింగ్ స్టాండర్డ్స్లో వెనకబడతారు. దిస్ ఇస్ ఎ విషియస్ సైకిల్. Sir, regarding Annam, I wanted to submit, sir. This estimate, sir, actually January first week lo తయారు చేశారు, sir. So reorganized district ప్రకారం కోడూరు అండ్ రాజంపేటకు సంబంధించిన 9 మండల్స్ మా నుంచి పోయాయి, సార్. దానిలో దాదాపు 41,000 హెక్టేర్ హార్టికల్చర్ ఏరియా తగ్గింది. అండ్ బెరైట్స్ ప్రొడ్యూసింగ్ ఏరియా మైన్స్ ఇన్ కోడూరు కాన్స్టిట్యున్సీ అది కూడా పోయింది, సార్. సో ఈ రెండు మీకు ప్రస్తుతం ఉండే జిల్లా నువ్వు జస్టిఫికేషన్ చేస్తే నాకు కడప పోయింది ఇంకోటి పోయిందంటే అవన్నీ కుదరవు. నీకుండే అంటే యాజ్ ఆన్ టుడే మీకుండే 5 కాన్స్టిట్యున్సీలు స్మాల్ డిస్ట్రిక్ట్, యు ఆర్ ఇన్ డిసడ్వాంటేజ్ పొజిషన్. మీకుండే అడ్వాంటేజ్ ఏంటి? మదనపల్లి బ్యూటిఫుల్ సమ్మర్ రిసార్ట్, టూరిజాన్ని ప్రమోట్ చేయాలి, హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి, వాటర్ కన్జర్వేషన్కి వెళ్ళాలి, ఇండస్ట్రియలైజేషన్ రావాలి. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్లాన్. ఇంక జస్టిఫికేషన్ లేదు. ఇప్పుడు నాకు రాష్ట్రంలో నేను లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఉన్నాను సౌత్ ఇండియాలో, నేను ఎప్పటికిట్నే ఉంటాను ఎటు కుదురుతుంది? అవన్నీ గతం. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఎంత క్వాంటమ్. నేనేమన్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు వచ్చిన తర్వాత మీ జిల్లాలో 9.73 మీ గ్రోత్ రేట్ 9.57. వేరే సెకండ్ పొజిషన్లో ఉండే ఎన్టీఆర్ జిల్లా 12.76. మీకు వాళ్ళకు 3% డిఫరెన్స్ ఉంది. హయ్యర్ స్కేల్ 3%, నువ్వు లోయర్ బేస్ 3% లెస్. ఎట్లా మ్యాచ్ అవుతారు? ఎప్పటికీ క్యాచ్ చేస్తారు నీ కాంపిటేటర్ని. నువ్వు క్వాంటమ్ జంప్ వస్తే తప్ప, నువ్వు థింకింగ్ ప్రాసెస్ మారితే తప్ప రాదంటాను నేను. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, గో విత్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ, దెన్ ఓన్లీ విల్ రీచ్. అందుకే మీకు సెన్సిటైజ్ చేయడానికి నేను ఇక్కడ ఇంటర్వ్యూ అయినాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ కాంట్రిబ్యూషన్లో సరే అది ఫిగర్స్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఇచ్చారు. అగ్రికల్చర్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో విశాఖపట్నం హైయెస్ట్, అన్నమయ్య నేచురలీ లోయెస్ట్, ఇట్ ఇస్ 6,000 6,050. 6,000 విశాఖపట్నం 49,000, తిరుపతి 32,000. 6 into 6, 6 into 7, 7 times వేకెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ విత్ పర్ క్యాపిటా. మీకు పోర్ట్ లేదు, ఓకే లేదు, కానీ ఉండేది ఏం చేస్తారు మీరు? మీ బెంగళూరు ప్రాక్సిమిటీ ఉంది. హౌ టు యూస్ దట్? ఇక్కడికి వచ్చే కొద్దిగా ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఇండస్ట్రీలో జీవీఏ వస్తే విశాఖపట్నం నేను చెప్పాను. ఇక్కడికి పోయినప్పుడు సర్వీస్ సెక్టర్, నేచురలీ సర్వీస్ సెక్టర్ విశాఖపట్నం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ లీడ్ చేస్తున్నాయి. మిగిలిన జిల్లాలన్నీ కూడా వెనకాల ఉన్నాయి. అన్నమయ్య దీంట్లో కూడా వెనకాల ఉంది. ఆ ప్రాబ్లం కనపడుస్తుంది. దిస్ ఈజ్ వన్ సెక్టర్ వేర్ యూ కెన్ ప్రమోట్ మోర్. మొన్న ఒకటి చెప్పాను మీకు, ఒక 70-80 ఎకరాలు ఉంది ఇక్కడ, ల్యాండ్ ఉంది, డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని. ఒక పక్క డిస్ట్రిక్ట్ ఆఫీసులు కట్టి హోటల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి టూరిజాన్ని ప్రమోట్ చేస్తే యువర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ లేకపోతే జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ విల్ ఎన్హాన్స్. గో విత్ క్రియేటివ్ ఐడియాస్. లేట్ అయ్యే కొద్దికి మీరు వెనకబడతానే ఉంటారు.
I wanted to create a competitive spirit among everybody. This is carry on now. So, sir, in this chapter, sir, 2 district changes plus about 11 mandals, changes in some mandals, sir, 11 district law effect aayinayi. So that series correction law will be captured. We have already done so previous year law. Meer chapter sagam madlo ayindi kabatti that division will be there, sir. But as we improve the series and as we develop more and more data, this will be more robust. The idea here is that for historical reasons or purposes where we are not is not important, but what we are doing with that is important. అంటే విచ్ సెక్టర్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ అది అర్థం చేసుకొని ఏమేమి చేయగలుగుతాము ఒక పాయింటెడ్గా డేటా బ్యాక్డ్ ఒక ఎవిడెన్స్ బ్యాక్డ్ అనే డిసిషన్ సిస్టమ్ ఉన్నట్టయితే మీ మానిటరింగ్ కానీ మీ ప్లాన్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. అంతేవరకు స్టాటిస్టిక్స్ కెన్ హెల్ప్ ఓన్లీ టు దాట్ ఎక్స్టెంట్. సో దట్ పాయింట్ ఐ థింక్ మై రిక్వెస్ట్ వుడ్ బి విత్ ఆల్ ది కలెక్టర్స్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ ప్లానింగ్. So this data series we have given, in fact, lot of thanks to Honorable CM guidance and the planning department. For the first time in the country, no state this level of exercise has been done. That mandal level and domestic products we are talking about in constituency and sector wise, sub-sector wise, lot of analytics has been done with NESAR and other premier institutes. We are also preparing that what are the KPIs and how they correlate with your consumption patterns, with your revenue collections, with your industry factors. So a lot of analytics are happening, and lot of these parameters as we go forward will be enriching and will be giving you. So all the idea is that all this is available on a dashboard, available to you for your decision making at the micro planning level is the ultimate objective of the exercise. So these, sir, we have already shared. Now I'll quickly take you through the KPIs. Again, all the collectors are aware of it. Last 3 conference nunchi we've been talking about it. The objective behind, we've also shown you, discussed that these are 640, indicators which have their own periodicity. Monthly indicators are there, then quarterly, maximum are annual indicators 311. But there is seasonality involved. Many of the collectors have been asking me that some of the fourth quarter there will be some horticulture crop coming in, or their reporting time also. Some places you may have flat for the first 3 quarters, there may be no report, and last quarter you may have maximum. So when you are doing that targeting this next year, your people have to be aware and they have to keep that seasonality in mind. Already all that decision making or all those tools have been given. That planning exercise they have to do properly so that it can correctly reflect your position. Otherwise that monthly report unnecessarily will be distorting your performance. So please keep that in mind. And this is to bring home the point that all these analytics which are some indicators, not all indicators are available will be applicable at all places. So in your mandal, what are out of this 600, what are those 40 indicators which are there? Basis that what is the ABC analysis, what is the strength analysis of that mandal, what are the top 3 contributors to that mandal's economy, and what can be that planning? Because mandal, remember when we had done Swarnandhra 2047 planning, we have done also from bottom to up. The mandal level plan, the constituency plan, district plans are also there. Next 25 years, what are the potentials? What is the existing domestic profile of that place, and what can be done in those areas? All those are available with you. And for the first time, you have a constituency vision units. This is a powerful workforce of 767 people, and there is a professor, academician also attached. There is a district level officer. So this is something which is available at your disposal at the district level. Honorable CM has been talking to all the constituency units also with all the characters. I have also conducted meetings with all the vision units, and I have requested you that treat these people at your first soldiers in terms of your micro planning exercise and different flagship programs that have to be taken. So these will be enriching as you take it forward when you're doing that. Now there is a dashboard structure we have already earlier discussed. The 232 parameters are those which are adding to your economy. So if these economic parameters you perform well, then your GSDP and your district performance in terms of not only KPIs but in terms of your the GSDP growth also, for your domestic GDP growth in the district also, it will contribute to them. There are other 2296 which are governance indicators, and there are social indicators which are 116. There are different reports which are available. There is a dashboard which is at the district level available to you. Whenever you are going to the field, please keep that in mind. Take a sheet of that mandal, that village profile, and then you can
it will be better informed to review what is happening in those areas. So keep that in back of your mind, because these are the KPIs on which you will be reviewed. So I would request you that you should start reviewing your field officers also. These are various analysis. There is scores that are available. Already we have looked at it, so we will not be going into details, because next month, this exercise, year-ending exercise will be there. 5th April, we will be capturing the whole year performance, then which annual parameters will be coming in with your other key parameters. So we will be doing our root cause detailed analysis and we will be giving you. Anyway, every month on the 8th, there is a economic report for the state. Then there will be a district economic report and there will be a mandal economic report. All these will be available with you. So those things you can keep in mind. The ASO and the MDO will be signing the mandal economic report. A format of that is being designed and we will be keeping in the system. Similarly, district level report, the CPO will prepare and you will be signing off. So your district report will be there, and state level, planning department will be putting up to the Honorable CM. So that is a 1st April onwards, that is also going to come in. So these analysis will be giving, sir. My submission, my request is, sir, that action plan for 26-27, as I have been telling the collectors, sir, these are that targets that has to be taken up. Establish clear annual outcomes aligned with Sonandhra Vision 2047. Your targets, please understand that secretaries have to give will be based on the 15% growth. So the overall targets cannot be changed. But inter alia, if you say that in your district in this horticulture crop you cannot do, or some other you will do this much or this much, that flexibility with your HODs you have to talk. Your district officers have to be in touch, and it has to be a two-way exercise. First, the district head of department secretaries will give you. In that, if you have some feedback, you have 15 days window, you give it, revert back to them, and then you can change or adjust those targets. But those targets, April month only, you will have to be completing. Ensure that it is a macro to micro exercise. So first, macro level, which sectors, what is the total growth, given the 15% growth, what industries, how much they will be growing, services, how much they will be growing, that will be from planning side, we will be taking up that exercise. Then within those concerned sectoral secretaries will be doing that exercise and then giving you targets. Those cannot change. Whatever flexibility in terms of seasonality, in terms of inter-say crops or other things, you can take it up. Then so enable your monitoring portals. Departments, they need to by 31st March, department, my request with all the secretaries here and HODs also, that by 31st March, please give your district wise targets, please communicate to the district officers, then which needs to be validated and applicability has to be seen, and these targets have to be finalized. Thereafter, the collectors will be required to do by this, by 31st March, departments will have given the targets. Then by 5th April, district and state targets will be put in the portal. Mandal targets by 10th April. KPI window will be open from 10 to 15th April. Any modification after that, if 15 to 25th, if collector wants and you feel that something is not correct, that time that will be available to you. After that, by 25th April, this will be frozen. This will be frozen by 25th April because by 5th May, first month exercise reports have to come in. So that time, then you will, after that, you will not get the window. Lot of requests. This year, this was the first year we had done that. For almost 5-6 months we had opened. Then also requests were kept coming in. Please ensure that this time you do it because already the sufficient awareness is there at the field level also. You also have it. So please ensure that there is no spillover and there is no further extension request. So there has to be check and validation. So each department HOD is also a request here. When you are looking at the targets, please keep in mind that overall targets cannot, because 15% growth we have to take up. So that overall target has to be done. Within that, what has to be done if there are global headwinds, and if we cannot achieve that target in that sector, then what else is the alternative that we have to take, that we have to plan when we are looking at those sectors' growth. Of course, we will have to see what is the fund requirement, what is the different schemes availability. Basis that exercise will have to be done, and similarly this exercise will have to be doing in the field. Then of course the regular monitoring every month, as you are aware that by 8th we have to compile, and then chief secretary level and CM level that review happens, and before that you should time your review at the district level also. So these are the different timelines. These are different training programs which has already been conveyed. Now my request is that all of the collectors are fully aware of it and they can take it up, sir. Sir, thank you, sir. Sir, may I raise one issue, sir? Sir, it is with respect to service sector, sir.
Sir, from the last 1 year, sir, we are raising the issue of bank branches in the district, sir, especially rural area. Which one? Bank branches, sir. Bank branches are less in rural areas. From last 1 year, I am requesting all the bankers to RBI, everyone, sir, that banks are not increasing bank branches. So this issue may be taken up in the SLBC, sir. Okay, మీరు Because last 1 ఒకసారి year అది నోట్ stagnation has come, చేసుకొని sir. Yes, sir. నెక్స్ట్ ఎస్ఎల్బిసిలో Sir, we'll be taking. యూ విల్ టేక్ ఇట్ అప్ ఆర్ అదర్వైజ్ ఎస్ఎల్బిసికి అజెండా తీసుకురమ్మనండి. ఒకసారి కన్వీనర్ రమ్మనండి, విల్ గైడ్ హిమ్. రేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ అన్ని కూడా బ్రాంచెస్ ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో అవన్నీ రేషనలైజ్ చేద్దాం. This is a regular agenda, sir, which normally they keep reporting this time with two requirements, sir. I'll tell them ముందుగానే to- చెప్పి ప్రిపేర్ రమ్మని. Yes. మళ్ళీ లేట్ కాకుండా. Yes. Second is, sir, with respect to horticulture, sir. Sir, this micro irrigation, sir, we have now done close to 8,000 hectare in the district. There is a lot of potential, sir. Almost 20,000 hectare adananga demand undi, sir. But because of the payment issue of horticulture micro irrigation, sir, it has little bit slowed down, sir. So this is one దట్ డిస్కషన్ ఇస్ దేర్. ఇక్కడ డిస్కషన్ ఉందా దాని మీద? హార్టికల్చర్ అయిపోయిందా, మళ్ళీ వస్తుందా? డిస్కషన్ అగ్రికల్చర్ డిస్కషన్ ఉంది కదా? ఇంకా లేదు సార్. ఓకే, దెన్ మీరు వాట్ ఈస్ ది ప్రాబ్లం? పెండింగ్ బిల్స్. ఎస్ సార్. సార్ అబౌట్ ఒక 1000 కోట్లు వాళ్ళు పే చేయాలి సార్. పెండెన్సీ ఉంది సార్. ఇది ఫైనాన్స్ దృష్టికి తీసుకువెళ్ళాము. పే చేస్తేనే వాళ్ళు మళ్ళీ కొత్త కనెక్షన్స్ ఇవ్వగలుగుతారు సార్. వాట్ ఆర్ ఆల్ ది వేరియస్ ఆప్షన్స్? ఇది ఒకటి ఉంది, హెల్త్ కూడా ఒకటి ఉంది, ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఆప్షన్స్ ఏమున్నాయి మనకు? ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎగ్జామిన్ చేయండి, మళ్ళీ మాట్లాడుకున్నాం. సార్ సార్ విత్ రిగార్డ్ టు దిస్ మైక్రో ఇరిగేషన్ సార్, గతంలో 50% సబ్సిడీ ఇప్పుడు కూడా ఉంది కనుక ఫార్మర్స్ 50% పే చేస్తే అయిపోయేది సార్. యాక్చువల్లీ ఇప్పుడు దే హ్యావ్ టు పే అప్ ఫ్రంట్ ఫుల్ మనీ, దెన్ ద మనీ గెట్స్ క్రెడిటెడ్ సార్. అది కూడా చాలా మందిని ఇట్స్ హోల్డింగ్ దెమ్ బ్యాక్ సార్. ఇప్పుడు ఓన్లీ 10% మాత్రమే ఉంది. కాగా మీ దగ్గర ఇక్కడ ఏరియాలు బట్టి ఉంటుంది. రాయలసీమ 90%, ఇక్కడ 50%. సార్ ఇక్కడ కూడా ఇప్పుడు ఎందుకు మనం దాన్ని మళ్ళా వాళ్ళ డబ్బులు అన్నీ కట్టాలి, మళ్ళీ మనం ఇవ్వాలని ఎందుకు పెట్టారు అది? సార్ శ్రీనివాస్ సార్. రాసులండి. సార్ ఇక్కడ కూడా సార్ మనం లెస్ దాన్ 5 acres అయితే మనకు 90% ఇస్తున్నాం సార్. మోర్ దాన్ 5 acres మాత్రమే సార్ ఇష్యూ ఉంది. ఓకే, కానీ ముందు కట్టమంటున్నారు. అది అంటే సార్ నాన్ సబ్సిడీ పోర్షన్ కట్టమనేది కొద్దిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం అనేది మనం ముందుగా అడుగుతాం సార్. అది మన లేదు, వాళ్ళు కడితే వాళ్ళ డబ్బులు వాళ్ళు కడితే చాలు కదా, ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేది కదా. వారికి ఇంట్రెస్ట్ సార్. అందుకు వాళ్ళకి యాక్టివ్గా పార్టిసిపేషన్ కోసం నాన్ సబ్సిడీ పోర్షన్ ముందు అడుగుతాం సార్. అది వెరీ మీగర్ అమౌంట్ కాబట్టి దాంతోపాటుగా మనము రిజిస్ట్రేషన్ వాళ్ళు వాళ్ళ సబ్సిడీ అమౌంట్ 50% కట్టేయడం కానీ లేకపోతే లోన్ అమౌంట్ తీసుకుంటే విల్ గివ్ ఇట్. టూ మెనీ కాంప్లికేషన్స్ పెట్టద్దండి. పెడితే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ సఫర్ అవుతుంది. దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకే 50% కట్టారు లోన్ కానీ వాళ్ళ సబ్సిడీ కానీ, మీరు 50% రిలీజ్ చేయండి. సార్ వన్స్ వాళ్ళు 50 వాళ్ళ పోర్షన్ కడతారు, మనం గ్రౌండింగ్ వెళ్ళిపోతున్నాం సార్. కాదు అతను అనేది ఏంటంటే వాళ్ళ డబ్బులు కూడా కట్టమని మళ్ళీ రీపే చేస్తున్నారు. సెకండ్ సబ్సిడీ సార్. ఇప్పుడు ఏ స్కీమ్ సార్? రాజశేఖర్ సార్ ఇప్పుడు అన్ని స్కీమ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది ఇన్సిస్టింగ్ ఓన్లీ ఆన్ బ్యాక్ అండ్ సబ్సిడీ సార్. ఫ్రంట్ అండ్ సబ్సిడీ ఇవ్వట్లేదు సార్. సో ఇక్కడ కూడా అంటే లోన్ రూపంలో అన్న వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది అయిన తర్వాత వీల్ బి రిలీజింగ్ ది సబ్సిడీస్. అన్ని దిక్కళ్ళదే ఉందా? Yes, sir. Most of the schemes, it's now back in subsidies. అట్టే కాదు, అది ఆల్రెడీ కదంటే 100% కట్టమన్నారు. నో సార్, నో 100% లేదు సార్. దట్ ఈస్ వాట్ ఈస్ ఆస్కింగ్. 100% లేదు సార్. ఓన్లీ ఆ పోర్షన్ సార్ 5%. నో, దట్స్ ఓకే. ఏంటి బాలాజీ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సార్ ఐ చెకప్ సార్. నా దగ్గర గ్రీవెన్స్ అయితే వచ్చింది సార్. ఇది గ్రీవెన్స్ వస్తే లాభం లేదు. కలెక్టర్ అథారిటీ ఉండాలో వెరిఫై చేసుకొని రావాలి రికార్డ్స్ ముందు మాట్లాడు. ఓకే, దట్స్ ఆల్ రైట్. దెన్ ఎనీబడి? Sir, Palnadu sir. Sir, Palnadulo this year we have started oil palm sir. 8 mandals lo modelu pettamo. The response is very good sir. ఇంకా 15 మండల్స్ కి అడిగేమో, శాంక్షన్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మండలాల్లో ఈల్డ్ వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళండి. అదర్వైజ్ అక్కడ ఈల్డ్ రాకుండా కానీ మీరు కానీ వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. Yes sir. Yes.
ఫీజిబిలిటీ ఇంకా 15 మండల్స్ కి ఉంది సార్. వెండర్ అలాట్మెంట్ అడుగుతున్నాం సార్. ఫీజిబిలిటీ అంటే విల్ గివ్ ఇట్. బికాజ్ వెండర్ ఎండ్ టు ఎండ్ చూస్తారు సార్, అప్ టు ప్రొక్యూర్మెంట్. వెండర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఆయిల్ పామ్ సీడ్లింగ్ అక్కడ నుంచి అప్ టు ప్రొక్యూర్మెంట్ చూస్తారు సార్, ఎండ్ టు ఎండ్. ఓకే, నో ప్రాబ్లం. సో అలాట్మెంట్ అడుగుతున్నాం. ఇమీడియట్ గా ఇస్తారు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. సార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సార్, ఎంఎస్ఎంఈ రాసుకోండి మీరు. శ్రీనివాస్ గారు, ఇది ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ ఉండి పామ్ ఆయిల్లో మాత్రం ఎక్కడ డిలే చేయండి. గో ఆల్ అవుట్. సార్ ఎంఎస్ఎంఈ పార్క్ గ్రౌండింగ్లో సార్ ఒక ఇష్యూ ఏం వస్తున్నాయి సార్. ఏపీఐసి ఈస్ గివింగ్ ద ల్యాండ్ ఆన్ సేల్ సార్, అండ్ ద పర్సన్ హూజ్ ల్యాండ్ ఈజ్ అలాటెడ్ ఈజ్ అలౌడ్ టు మార్గేజ్ సార్. Big projects lo sir, the banks are agreeing to give loan and allowing to mortgage sir, but in MSME parks sir, where the land size is less than 400 square meters sir, they are not giving loan on the land sir. The bankers tho koncham, that's why you are not able to ground sir. What is the problem? Sir, it goes bank to bank sir. Manaku extent కంటే సార్ ఇట్స్ ఇంప్లిమెంటబుల్ ప్రాజెక్ట్ ఆర్ బ్యాంకబుల్ ప్రాజెక్ట్ బ్యాంక్ ఇస్తున్నారు సార్. ఏపీఎస్ఎఫ్స్ మేము కూడా ఇస్తున్నాం సార్. విల్ రైస్ ఇన్ ఎస్ఎల్బీసీ సార్ ఇఫ్ ఎనీ బ్యాంక్స్ ఇన్ దట్ ఏరియా ఇస్ నాట్ డూయింగ్. అండ్ ఆల్సో మనం కొత్త మరి సీఎం ఈజీపీ స్కీమ్ కూడా తీసుకొస్తున్నారు సార్. బట్ విల్ ట్రై టు అడ్రస్ ద ఇష్యూస్. ఐ కలెక్ట్ ఫ్రమ్ హిమాచల్. మీరు కూడా రికార్డ్ చేయండి, మేము కూడా టేకప్ చేసి వెళ్తాం. దెన్ విల్ డూ వన్ థింగ్, ఒక 15 minutes బ్రేక్ ఇస్తాం. హ్యావ్ కాఫీ అండ్ దెన్ విల్ నాట్. టీ తేవడానికి 10 నిమిషాలు పడడం అంటే 4:27. ఓకే సార్, ఒక్క ఇష్యూ సార్. సిఎస్ గారు మీకు టీ కూడా ఇవ్వడం లేదు, బాండెడ్ లేబర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ విల్ కంప్లీట్. వన్ మోర్ సబ్జెక్ట్, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి. నెక్స్ట్ సబ్జెక్ట్ సార్, లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సార్ 5 కలెక్టర్స్ ప్రజెంట్ చేయటం జరిగింది సార్ ఆన్ వేరియస్ ఇనిషియేటివ్స్. సో దాంట్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో నిర్మాణ్ అని ప్రోగ్రామ్ మీద హీ హ్యాడ్ డన్ వర్క్ ఆన్ ది రెమిడియేషన్ ఫర్ చిల్డ్రన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ దాని మీద సార్. పార్వతీపురం మన్యం ముస్తాబు మీద ప్రజెంట్ చేశారు సార్. ఏలూరు మార్పు అనేది మూవింగ్ టువర్డ్స్ అన్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ for those people who are in the underprivileged and who have been relieved from the these belt shops and all that sir, liquor దాని నుంచి. నెల్లూరు బెస్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ సార్. కడప అలాగే స్మార్ట్ కిచెన్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది సార్. అండ్ అనంతపురం వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిజిటైజేషన్ అండ్ యూటిలైజింగ్ ఏఐ ఫర్ ద ఓల్డ్ రెవెన్యూ రికార్డ్స్ కోసం చేశారు సార్. సో దీంట్లో అనంతపురం చేసినదే స్టేట్ వైడ్గా మనము ఆ నిర్ణయం తీసుకొని స్పెషల్ సిఆర్ఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విత్ ఆర్టీజీఎస్ సపోర్ట్తో సార్ వీ హ్యావ్ ఆల్రెడీ రోల్డ్ అవుట్ ది వెబ్ అప్లికేషన్ ఫర్ డిజిటైజింగ్ ఆల్ ద ఓల్డ్ రికార్డ్స్ సార్. పాత అడంగలు, పాత డికేటీ రిజిస్టర్స్, ఎఫ్ఎల్ఆర్ ఇవి అన్నీ కూడా అది పని మొదలైంది సార్. కలెక్టర్స్ అందరూ కూడా అది చేస్తున్నారు. మిగతా అన్ని దీంట్లో కూడా సార్ ముస్తాబ్ అన్నది అన్ని జిల్లాలను అందరూ ఇంప్లిమెంట్ చేస్తారని కలెక్టర్లు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఎక్సెప్ట్ స్మార్ట్ కిచెన్ 100% స్టాచ్యురేషన్కి వెళ్ళిందా ముస్తాబు? ఈజ్ దర్ ఎనీ విజిబుల్ ఇంపాక్ట్? దెర్ ఈజ్ ఇంపాక్ట్. ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. దెన్ రెవెన్యూ రికార్డ్స్ ఆర్టీజీఎస్ యాక్సెప్ట్ చేసి మొత్తం కూడా చేస్తున్నారు. ఎస్ సార్, స్టార్ట్ అయింది సార్ వర్క్. వర్క్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ అనదర్. దెన్ మూడో ప్రోగ్రామ్ సార్, మన స్మార్ట్ కిచెన్ అన్న ప్రోగ్రామ్ మాత్రం సిన్స్ ఇట్ ఇస్ ఫండ్ రిలేటెడ్ 1-2 జిల్లాలో చేశారు సార్. గుంటూరు అండ్ వైజాగ్ ఆల్సో, కడప లైన్స్లో. మిగతా జిల్లాల్లో దే హ్యావ్ టు. నేను రివ్యూ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనలైజ్ చేయమన్నాం. స్మార్ట్ కిచెన్ వచ్చింది ఇక్కడ, ఆ ఏరియా మాత్రం వాట్ ఈస్ ది సాటిస్ఫాక్షన్ లెవెల్? ఎనీ అసెస్మెంట్ యూ హ్యాడ్ డన్ ఆర్ అదర్వైజ్ యూ డిడ్ంట్ డూ దట్? ఓన్లీ జిల్లా వెనకబడి ఉంది, కానీ సర్వింగ్ ఏరియా ఎట్లుంది? వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు కూడా కలెక్టర్స్ అందరూ మీరు అనలైజ్ చేసుకోవాల్సింది. నేను చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో జిల్లా వెనకబడి ఉంది. మీరు ఈ స్మార్ట్ కిచెన్లో ఎన్ని గ్రామాలు, ఎన్ని స్కూల్స్ కవర్ చేశారు? ఆ ఏరియా ఎట్లుంది, క్యాచ్మెంట్ ఏరియా?
సార్ యాక్చువల్గా సార్ పీపీపీ సార్ మిడ్ డే మీల్కి మనం జనవరి తర్వాత నుంచి మనం ఫస్ట్ టైం సర్వే చేస్తాం. అంతకుముందు పాత డేటా లేదు సార్ మన దగ్గర, పాత ఐవీఆర్ఎస్ చేయలేదు. సో వీ డోంట్ హ్యావ్ దట్ బేస్ లైన్ డేటా. అంటే స్మార్ట్ కిచెన్ ముందు తర్వాత కంపారిజన్కి మన దగ్గర లేదు సార్ డేటా. వీ ఓన్లీ హ్యావ్ నో జిల్లా అండ్ దిస్ ఏరియా, వాట్ ఈస్ ది డిఫరెన్స్, సిమిలర్ టైం, దెన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ టు కంపేర్. మీరు స్కేలింగ్ జరగలేదు, 2 ప్రోగ్రాములు కాస్ట్ ఎఫెక్టివ్ ఫ్రీ, దట్ ఈస్ ముస్తాబు, దట్ ఈస్ అందరూ చేశారు, దట్ ఈస్ సమ్ ఇంపాక్ట్. నా సెకండ్ ప్రోగ్రామ్ ల్యాండ్ రికార్డ్స్ యాక్సెప్ట్ చేశారు, అది కూడా చేపిస్తున్నాం. మూడోది వచ్చే కొద్దిగా మీ దగ్గర స్మార్ట్ కిచెన్ నాట్ దట్ ఎఫెక్టివ్లీ టేక్ ఆఫ్ కాలేదు, కాస్ట్ కూడా ఉంది దీంట్లో, ఏజెన్సీ కావాలి, కాస్ట్ కావాలి. అది సెంట్రలైజ్డ్ కిచెన్ వస్తుంది, అది కొంచెం దాన్ని ఎగ్జామిన్ చేసి ఎంతవరకు వచ్చిందని ఇది ఒకటి. ఇంకొక 2 చెప్పాం, ఆ 2 కూడా ఛాంపియన్ ఫార్మర్ ఒకటి, ఇంకొకటి ఇది పెట్టాం, అవి కొంచెం ఇంకా టేక్ ఆఫ్ అయినట్లేదు. ఎస్ సార్, బెస్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ నెల్లూరుది కూడా అందరూ అడాప్ట్ చేసినట్టు కలెక్టర్స్ చెప్తున్నారు సార్, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే బెస్ట్ ఫార్మర్ అంటే ఛాంపియన్ ఫార్మర్ కింద పెట్టాం. అదే సార్, ఎంతవరకు అడాప్ట్ చేశారు, ఎంతమంది తయారయ్యారు, వాట్ ఈస్ ది ఇంపాక్ట్. మనం ఓసారి ఈజీగా క్యాచ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని టైం తీసుకొని ఇంపాక్ట్ వచ్చేటివి ఉంటాయి. బట్ ఏది ఎంతవరకు తీసుకెళ్ళాలి, కొన్ని పని చేయకపోవచ్చు, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి అది వర్క్ అవ్వకపోవచ్చు. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ సార్? అంటే బెస్ట్ ఫార్మర్ ప్రోగ్రామ్ సార్ ఎగ్జాక్ట్గా సేమ్ లైన్లో అంటే వీఆర్ మాడిఫైడ్ టు ద లోకల్ కండిషన్స్ సార్ అది. సో అంటే ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క పర్టికులర్ క్రాప్కి సంబంధించి హూఎవర్ ఈజ్ ద బెస్ట్ ఫార్మర్ సార్. జనరల్గా గ్రామంలో వాళ్ళకి ఒక అథారిటీ కూడా ఉంటుంది సార్, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని వీఆర్ మేకింగ్ దెమ్ యాజ్ ద బెస్ట్ ఫార్మర్ సార్ ఆ పర్టికులర్ క్రాప్కి. నాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ నెల్లూరు సార్, బట్ వీఆర్ మాడిఫైడ్ ఎట్ అవర్ లోకల్ నీడ్ బేస్ సార్. అది బాగా ఇంప్లిమెంట్ అవుతుంది సార్. రిపీటెడ్ సరే, మనకి ఒక్కొక్క గ్రామంలో సార్ ఒక్కొక్క పంట మీద ఒక్కొక్క రైతుకి ఒక మంచి అవగాహన ఉంటుంది సార్, పంట పండించడంలో కానీ, దిగుబడిలో కానీ, క్వాలిటీలో కానీ సార్. ఆ పర్టికులర్ పంటకి ఆ రైతుని మనం బెస్ట్ ఫార్మర్ కింద, ఛాంపియన్ ఫార్మర్ కింద తీసుకుని అక్కడి నుంచి అడాప్ట్ చేస్తున్నాం సార్ అది. ఓకే, ఏదైనా ఒక ఆదర్శ రైతుని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు ఆపరేట్ చేస్తున్నారు, దట్స్ ఓకే. అది ఎంతవరకు మీరు లోకలైజ్డ్ అడాప్షన్ చేసుకొని చేస్తారు. బట్ స్మార్ట్ కిచెన్ సార్, స్మార్ట్ కిచెన్లో సార్ మనం ఎవ్రీ 2 డేస్కి మనం మదర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం సార్. అది ఇప్పుడు 93% పాజిటివ్నెస్లో ఉంది సార్. అది 5% ఏమో న్యూట్రల్ ఉన్నారు సార్, 1.5% నెగిటివ్గా చెప్పారు. వాట్ అబౌట్ అదర్ ఏరియాస్? నాన్ స్మార్ట్ కిచెన్ 70% ఉంది సార్, లెస్ దాన్ 70% ఉంది సార్ నాన్ దీంట్లో సార్. వాట్ ఈస్ ది కాస్ట్ ఇంప్లికేషన్ సార్? ఎక్సెప్ట్ క్యాపిటల్ కాస్ట్ సార్, there is no running cost implication. Running cost ఉండదు, బట్ క్యాపిటల్ కాస్ట్ ఫర్ 4,000 స్టూడెంట్స్ సార్ అరౌండ్ 62 lakhs అవుతుంది సార్ మనకి ఒక మండలానికి సార్. ఒక మండలానికి 62 lakhs అవుతుంది సార్. సార్ మేము ఏం చేసామంటే సార్, ఇది యాక్చువల్లీ వెరీ గుడ్ మోడల్ సార్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఇది ఈ సంవత్సరం శాంక్షన్ చేయించాలని ప్రపోజల్స్ కూడా ఇచ్చాము. మన మినిస్టర్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు స్వయంగా యూనియన్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేశారు సార్. ఇది వాళ్ళకున్న ప్రజెంట్ స్కీమ్లో ఈ March 31st అయిపోతుంది. స్కీమ్ మన కోసం మార్చి నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఇంక్లూడ్ చేస్తామన్నారు సార్. బడ్జెట్లో అంటే ఓవరాల్గా మిడ్ డే మీల్కు ఇచ్చిన ఫండ్స్లోనే వచ్చేస్తాయి సార్. ఈ స్కీమ్ మనకి రిలాక్సేషన్ ఇస్తున్నారు సార్. ఓకే, మీరు అది వర్కౌట్ చేయండి, నేను కూడా అవసరంతో పాటిస్తాను. ఓకే, జిల్లాలో సార్ ఇప్పుడు నా ఈ స్కేల్డ్ అప్ టు ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ సార్. అనదర్ 33 స్మార్ట్ కిచెన్స్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి సార్. సో ఒక 1 monthలో విల్ బి ఏబుల్ టు రోల్ అవుట్. డిస్ట్రిక్ట్ ఎంత అవుతుంది? డిస్ట్రిక్ట్ అంతా సార్ ఎవ్రీడే 1,30,000 మీల్స్ విల్ బి ఏబుల్ టు సార్. ఓకే, మీరు చేసి మాకు ఎట్లదో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మేము కూడా తెప్పించుకుంటాం. దెన్ విల్ స్టార్ట్ సైమల్టేనియస్లీ విల్ గెట్ ఫండ్స్. ఈ 4 అడాప్ట్ అయినాయి, ఇంకొకటి అంతే కదా? లాస్ట్ టైం 5 అడాప్ట్ చేసాం సార్. ఇంకొకటి ఇది నిర్మాణ్ అనేది ప్రోగ్రామ్, స్కూలింగ్ ప్రోగ్రామ్ది. అది ఐ థింక్ ఆల్ కలెక్టర్స్ హ్యావ్ అటెంప్టెడ్ ఆన్ ఇట్ సార్. లాస్ట్ టైం ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇచ్చారు. అంటే పిల్లల చదువు మెరుగుపరిచేది ఎలా అన్నది గురించి ఏఎస్ఆర్ జిల్లా. అది ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అడాప్టెడ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్, ఆల్ కలెక్టర్స్. We have used
అను డిపార్ట్మెంట్ కూడా మీరు ఒకసారి ఓనర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో లైన్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు అడాప్ట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు అవి కాకుండా ఇంకా ఇన్నోవేషన్ ఏదైనా ఉంటే మీ స్టేక్ హోల్డర్స్ ద్వారా క్రియేట్ చేయండి. అదే సమయంలో కలెక్టర్స్ కూడా దీన్ని అనలైజ్ చేసి ఏదైనా కానీ ఇంప్రూవ్మెంట్ కావాలంటే యాడ్ చేయండి. బట్ అల్టిమేట్లీ ఎవ్రీడే ఇన్నోవేషన్ ఈజ్ ది వే. క్రియేటివిటీ ఇన్నోవేషన్ జరుగుతూ ఉంటే 1 by 1 వస్తూ ఉంటాయి, మన కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, దానిపైన మనకి ఇంపాక్ట్ వస్తుంది. మీరు కూడా ఎక్కడికి పోయినా కూడా క్రియేటివ్గా ఆలోచించాలి. రొటీన్గా ఆలోచిస్తే అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సమస్యలు ఉంటాయి, పరిష్కార మార్గం. ఓకే, ఈ 5 అయినాయి. ఇప్పుడు ఈ 5 ఈ కాన్ఫరెన్స్లో 5 ఉన్నాయి, 7 ఉన్నాయి, చెప్పండి. ఎస్ సార్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సార్ అనకాపల్లి ఆన్ జీరో వేస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సార్ నమస్కారం సార్. టీ వచ్చిందా లేకుంటే టీకి అవసరం? సరే, ఓకే, టీ తాగేసి వస్తాం, సరిపోతుంది. ఓకే, సిమిలర్లీ సార్ ఓడిఎఫ్ కూడా మనకు 37 ULBs ఓడిఎఫ్లో ఉంది. అంటే ఓడిఎఫ్ ప్లస్ ఈజ్ ది మినిమం దాట్ వీ హ్యావ్ టు అచీవ్. ఇది కూడా సాధ్యం సార్. పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ బాగానే మెయింటైన్ చేసుకుంటే వీ క్యాన్ డూ దిస్. సో సిమిలర్లీ సార్ జిఎఫ్సి అంటే మనకు జిఎఫ్సి రేటింగ్లో కూడా సార్ అస్సలు స్టార్ రేటింగ్ రాని మున్సిపాలిటీ 104 ఉన్నాయి. సో ఇది కూడా మనం మినిమం 1 స్టార్ అయినా ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈసారి సాధించాల్సిన అవసరం ఉంది. అంటే దీనిలో మనకు గార్బేజ్ ఫ్రీ సిటీ, దీని కాన్సెప్ట్ అంటే జిఎఫ్సి అంటే గార్బేజ్ ఫ్రీ. విజిబుల్గా మీ సిటీలో గార్బేజ్ కనపడకపోతే మీకు 1 స్టార్ ఖచ్చితంగా వస్తాయి. లాస్ట్ సర్వేలో వీ కుడ్ నాట్ అచీవ్ ఇట్. అంటే దట్ మీన్స్ వెన్ ది సర్వే టీమ్ కేమ్ దే కుడ్ సీ ది గార్బేజ్ ఇన్ మెనీ ప్లేసెస్. మీకు చాలా చోట కాలువలు కానీ, చెరువులు కానీ, ఓపెన్ ప్లేసెస్లో కానీ చాలా గార్బేజ్ ఉంటాయి. అంటే అది రోడ్లో లేదు కాదని చెప్పి మీరు పక్కన పెడితే the central team will observe it. So this I have given clear instructions, sir. All the open space, wherever team వచ్చేటప్పుడు visible cleanliness is indicator, sir. సిటీ చూడగానే గార్బేజ్ లేదు అనే ఫీలింగ్ రావాలి. నౌ కమింగ్ టు దిస్ ఇయర్ సర్వే సార్. సో దిస్ ఇయర్ కాకినాడ నుంచి వస్తూ ఉంటే రోడ్డు పక్కనంతా, కెనాల్ పక్కనంతా గార్బేజ్ ఉంది సార్. అది చూసిన తర్వాత ఇది ఇట్లే ఉంటుంది అనుకుంటాం సార్. నేను సామర్లకోట టౌన్లో కూడా పోతే చాలా బ్యాడ్గా ఉంది. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఏరియాస్ వేర్ మున్సిపల్ కమిషనర్స్ను కూడా మీరు స్ట్రీమ్లైన్ చేయాలి. దే హ్యావ్ టు డూ దట్ వర్క్ సార్. క్యారీ ఆన్ సార్. సో ఈసారి మెయిన్లీ మనకు 5 కేటగిరీ కింద అవార్డు ఉంటాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ అనేది కనీసం లాస్ట్ 3 yearలో టాప్ 3లో వచ్చిన సిటీస్ని కన్సిడర్ చేస్తారు. మన స్టేట్ నుంచి ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు అండ్ తిరుపతి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ విశాఖపట్నం ఈజ్ ఓన్లీ సిటీ విచ్ క్యాన్ యాక్చువల్లీ ఆస్పైర్ ఫర్ దాట్ అవార్డ్. వేరే ఏ సిటీ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఫస్ట్లో. అలాగే స్వచ్ఛ సిటీ మనకు 4 కేటగిరీ కింద ఉంటాయి సార్. $1 million+ సిటీ, 3 to 10 lakh, సిమిలర్లీ 50,000 to 3 lakh, 20,000 to 50,000 కేటగిరీ. అండ్ లెస్ దాన్ 20 కూడా ఉంది, కానీ మన స్టేట్లో 20 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ లేవు. కాబట్టి ఈ 4 కేటగిరీలో 3 అవార్డ్స్ ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అంటే 4 into 3 12 అవార్డ్స్ వస్తాయి. దీనిలో మినిమం 6 అవార్డ్స్ మనం సాధించుకోవాలి. ప్రతి కేటగిరీలో కూడా వీ హ్యావ్ టు అచీవ్ ఇట్. సిమిలర్లీ బెస్ట్ షహర్ జోడీ అనేది కొత్త అవార్డు సార్. అది లాస్ట్ టైం 7 స్టార్ వచ్చిన సిటీస్నే వెనకబడి ఉన్న సిటీస్తో టైఅప్ చేసాము. మన స్టేట్లో 4 సిటీలనే వీ హ్యావ్ ట్యాగ్డ్ విత్ 5 cities విచ్ వేర్ బాటమ్. సో దీనిలో అచీవ్మెంట్ ఏంటంటే ఈ 5 cities టాప్కు వస్తే, ఈచ్ మున్సిపాలిటీ అడాప్ట్ చేసుకున్న వన్ ఆఫ్ ది సిటీ టాప్ వస్తే బోత్ విల్ గెట్ అవార్డ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టార్గెట్ విచ్ ఈస్ గివెన్ టు ది టాప్ సిటీ సార్. సిమిలర్లీ సార్ ఇది 2 న్యూ కేటగిరీ సార్, బెస్ట్ కోస్టల్ టౌన్ అండ్ బెస్ట్ రివర్ టౌన్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లక్కీ దట్ వీ హ్యావ్ బోత్ దీస్ కేటగిరీస్ ఆఫ్ సిటీస్. ఇది కూడా నేను ఒక డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్లో ఐ విల్ బి షోయింగ్ విచ్ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఎయిమింగ్ ఫర్ వాట్ అనేది. సో ఇది ఒక డీటెయిల్డ్ బ్రేకప్ సార్. అంటే ఒక్కొక్క అవార్డు కేటగిరీలో మనకు 10,500 మార్క్స్లోనే సిటీస్కి స్కోరింగ్ వస్తాయి. సో దానిలో హౌ ది బ్రేకప్ ఈస్ దేర్. సో వీఆర్ వర్కింగ్ వెరీ డీటెయిల్స్. అంటే March 15th నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ స్టార్ట్ ది సర్వే సార్. దానికంటే ప్రిపరేటరీ వర్క్గా MIS డేటా అప్లోడ్ చేయడము, సెల్ఫ్ అసెస్మెంట్ నింపడం, అవన్నీ మేము చేస్తున్నాం సార్ ఇప్పుడు. దట్ విల్ బి ఓవర్ బై దిస్ వీక్. సో ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఏ రివ్యూ విత్ ది మున్సిపల్ కమిషనర్స్ వేర్ ఎవర్ షార్ట్ ఫాల్స్ ఆర్ దేర్. ఇంక దీనిలో ఒక మెయిన్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వచ్చింది, తప్పుడు డేటా మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అది తప్పని తెలిస్తే మనకు నెగిటివ్ మార్కులు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ టేబుల్లో మీరు చూసి ఉన్నారు,
లాస్ట్ ఇయర్ సో మెనీ సిటీస్ గాట్ నెగిటివ్ మార్క్, అంటే 1000 మార్క్ వరకు నెగిటివ్ వచ్చిన సిటీలు ఉన్నాయి. అంటే ఏదో అంటే ఈ ఫామ్ నింపేటప్పుడు ఆవేశంతో ఏం చేస్తారు, మా సిటీలో 100% శానిటేషన్ ఉంది, 100% సెగ్రిగేషన్ ఉంది అని రాస్తారు. వాళ్ళు వచ్చి చూసేటప్పుడు సెగ్రిగేషన్ లేకపోతే గెట్ నెగిటివ్ మార్క్స్. కాదు, ఎక్స్ట్రా స్మార్ట్. అందరూ పబ్లిక్ అట్నే ఉన్నారు, ఆఫీసర్స్ అట్నే ఉన్నారు. ఎక్స్ట్రా స్మార్ట్ తయారైతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్ దిస్ టైమ్ సార్. ఇది సార్ మెయిన్లీ మై రిక్వెస్ట్ కలెక్టర్స్, మీరు ఏం చేయాలంటే దిస్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్, అది వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ ఏ కంప్లీట్లీ డెస్క్ వర్క్. సిమిలర్లీ శానిటేషన్ స్టాండర్డ్స్ మీకు ఇచ్చిన ప్రకారం మీ సిటీలో రివ్యూ చేయండి. Similarly, waste management processing, I mean, whatever, already lot of tenders are called, awards are issued. Now we have to ensure that these are established. And March 15th to April 15th, first level survey జరుగుతాయి. But this waste management infrastructure ది మళ్ళీ April May లో వస్తాయి, అప్పుడు చూసుకుంటాం. నెక్స్ట్ 1 month లోపల if you are able to ground all these things and we are able to show them that we are grounding, then we will be able to achieve this. So ఇది సార్ మన జిల్లా వారీగా I request the collectors, ఒక్కొక్క జిల్లాలో అంటే మనకు 123 ULBs ఉన్నాయి. బేస్డ్ ఆన్ మై డీటెయిల్డ్ అనాలిసిస్ వీ ఐడెంటిఫైడ్ అబౌట్ 54 సిటీస్ విచ్ ఆర్ పొటెన్షియల్ విన్నర్స్. అంటే ఈ 123లో అందరూ మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది ర్యాంక్ సాధించలేము. సో ఈ 54 ఇఫ్ దే పుట్ ఎఫర్ట్ విత్ కమిట్మెంట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ అవార్డ్స్. అది ఇక్కడ పెట్టాము సార్. ఒక్కొక్క జిల్లాలో ఏ మున్సిపాలిటీ దానిలో కూడా ఏ అవార్డు కేటగిరీలో మీరు అవార్డు సాధించే ఛాన్స్ ఉందని కూడా ఇచ్చేము సార్. ఇది మున్సిపల్ కమిషనర్కి డీటెయిల్గా ఇచ్చేము సార్. ఐఎమ్ షేరింగ్ విత్ ది కమిషనర్. ఐ రిక్వెస్ట్ యూ టు ఫోకస్ ఆన్ దిస్. అంటే ఈ ఒక 54 సిటీ మీ జిల్లా, ఒక్కొక్క జిల్లాలో 2-3 మ్యాక్సిమం 4 కంటే ఎక్కువ లేదు మున్సిపల్ కమిషనర్కి. నెక్స్ట్ 1 month if you completely focus on this, I am 100% sure that we will be able to get more awards than what CM sir has given us target. Thank you, sir. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ దీంట్లో మీరు లేదా యూఎల్బీసీ కాకుండా పంచాయతీ కూడా అవార్డ్స్ ఉన్నాయి కదా శశి? Sir, we don't have Swachh Sarvekshan award, sir, but we have other awards in the Gram Panchayati category overall. Okay, 10-12 parameters patkoni. Already they have done the data part of it, so they will be announcing it now, sir. On the National Gram Panchayat Day, the function is led by the PM himself. Like last time, we got one award from the PM in the district of Madhubani in Bihar, sir. So this year we have proposed 7 or 8 Gram Panchayats. They have taken our this thing, sir. అందుకే ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా ఇప్పటికీ మోర్ దెన్ ఏ ఇయర్, 12 నెలలు పైన నుంచి 14 నెలలు అనుకుంటాం, ఏదైతే సాసా ప్రాక్టీస్ చేయడం, నేను కూడా రావడం ఇవన్నీ తిరుగుతున్నాం. నేను కూడా అందరూ ఎమ్మెల్యేలు పోతున్నారా, ఆఫీసర్స్ పోతున్నారా, ఎట్లుంది ప్రోగ్రామ్ అంతా కూడా రివ్యూ చేస్తున్నాం, కానీ సీరియస్నెస్ రాలేదని నా ఉద్దేశం. అన్ని డిపార్ట్మెంట్లో ఒక కల్చర్ కింద సీరియస్నెస్ రావాలి. అది ఇంకా కొన్ని సిటీస్కే వచ్చింది, మిగిలిన సిటీస్లో రాలేదు. అది ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఈ పక్క ఉండే వాళ్ళు పొలిటికల్ మొబిలైజ్ చేయడం, మీరు బ్యూరోక్రటిక్ మొబిలైజ్ చేయడం, రెండూ జరగాలి. ఈ 2 ఆస్పెక్ట్స్లో నాకు కొంచెం గ్యాప్ కనబడుస్తూ ఉంది. You work it out, we'll have an idea, we'll talk again. But it is very serious program, it is our culture. Overall health kuda, it is an indicator. Meer collectors kuda periodically review chese tappa isadyam kaadu. You also review. And also all municipalities, all places where district stands, we are analyzing. All put together. That also we are doing now. అది కూడా వస్తే ఇయర్లీ మనం మార్చికే పెడతాం, దాన్ని కూడా మార్చ్ ఎండే పెడతాం. ఇప్పటి నుంచి ఇయర్ ఓకే, October 2nd స్టేట్ కూడా మనం దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఆల్ ద యూనిట్స్ ఇంటిగ్రేట్ విత్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ ఆల్ ఓవర్లో పెట్టండి. ఓకే, దెన్ డీప్ టెక్నాలజీ. Sir, namaste, sir. Deep Tech presentation. Sir, last collectors conference we just introduced the topic of deep tech. So from a very theoretical construct, that is the time now we need to move from a theoretical point to how we actually ensure that the deep tech is implemented in all walks of life, sir. So
This time we are presenting it in a way that trying to show the use health. Sir. So there are certain departments or certain sectors in which how deep tech is being used and being implemented. That's what we are showing, sir. So generally, health law, sir. If a patient goes to a hospital, he's checked, he gets some medicine, sir. That's a very single point of kind of a care that he gets. So using deep tech, because a lot of data is available, a lot of devices are available, IoTs are available, and all. Using deep tech, a continuous care for long-term lifestyle diseases, as also as any other diseases, apart from nutrition and other things can be done. That is what we are trying to do, sir, from the Kupam project and the Chittoor project. That will be taken to its logical conclusion to ensure that the entire state we will do, so that every citizen will get through a doctor and other things. We'll use IoTs, we'll use the data available, and also the continuum of care will be given, sir. This is what actually deep tech in action means, sir. So I'm just giving few examples. The idea is that each department should come up with at least one area where they feel that use of all these technologies will lead to improving the life of citizens or improving the service delivery, sir. From that point, if we can start, at least the main departments, sir, next week, sir, we'll have a meeting with all the departments, discuss with them, come up with at least one kind of a use case or a solution for each department where all the elements of the data available, devices available, that we will use and ensure that one use case or one kind of a thing is started, project is started in the major departments. So that's what we wanted to do in that. So this is about health, sir. So the next phase, things like behavioral nudgers. Say a person is there. Now we are getting data about what his blood pressure is, what is blood glucose is, other things and all. So the system can keep on nudging him about both food and other things in physical activities and all. This is not theoretical, sir. This is already happening. This is already happening. A lot of companies are already doing it. Now we need to do at scale, and we need to do at a cost which we can do it at scale, sir. That is the challenge with us, that we will now start doing out on that predictive analytics and all, and even at a village level and all, we will be able to get wellness indices to see, say for example in a village we find that too many of diabetes cases are there, then we need to figure out and give some space for them to do yoga, meditation, or some physical activity we need to provide, sir. Look at things at a population scale to ensure that we actually take care of these issues rather than they going and just getting treatment. We need to look at both nutrition part and also aftercare part also, sir. That's what the whole program will be. So looking at first phase of it be by July 26th, sir. Saurabh is working on that, and we are hopeful that then once we do that, then we'll ensure we'll add more layers to it, sir. More layers to the predictive layers and also. So next, sir, agriculture, sir. Rajshekhar sir has already indicated. So this basically means precision farming, advisories. We already have a lot of data coming through IoT, sir. Now, as you are aware, sir, all the reservoir data we are already getting, sir. The soil data we are getting, soil moisture data is there, reservoir data is there. When releases are made, we are able to predict how much moisture will be there in the ground, and crop advisories can be given. Which pest can be very possible pest because of the climatic conditions. All these models are there, so this can be a very precision agriculture which can be made available, and that the entire state we will be rolling out, and then we'll add more layers to it, sir, and then we'll ensure that this becomes broad based for the entire state. Just giving an example, what is possible, sir. Last conference we just talked about theory. Now we're talking about in action, how this actually translates into, because a lot of people have doubt deep tech might be something really very high tech which we don't understand. It is technology, but which can be used in daily life to enrich the lives of the people. Just giving a couple of examples, sir. Third one would be, after agriculture, would be education, sir. AI tutor, and then every kid can be tracked, and where he is at, what stage of learning, and what are the specific areas on which the kid should get a little more tutoring and more inputs and all, and then how do we improve it. That we will work on the AI tutor. So just give an example of couple of 3 things
But sir, in the next 10 days, we'll ensure that each department will sit and we'll finalize one project for the major departments. So one for revenue and one for mining department and all, which actually makes things easier. Now, sir, with deep tech, not only IoTs, the computer vision is also now becoming a reality, sir, these days. So what we see through our eye and what we can see through a computer vision are totally different. So a lot of things we can't visualize, which the system can visualize. We'll build that, sir. One area where we would be weak is IoTs are really costly today. We'll also work with the medtech zone to ensure that the IoTs and also the devices are really become mainstream and cheaper, sir. Now everything has to be imported, so that's a cost barrier. We have to work on that side also as part of the IT electronics, sir. That we will do, sir. Next we come to, sir, citizen services. What we currently is a single search bar and agent space is one thing which for government officials to make their own GOs, memos and all, that part is something which we are working on, sir. Now, sir, we are automating in a system, sir, from e-office. Now, issuance of GO also we are automating, sir. Now it is slightly manual process. దాన్ని కూడా automate చేసేస్తున్నాం. Even cabinet resolutions becoming GO, we are automating, sir. So that work we are working on e-cabinet now. In the next 15 days, both those will also be completed for all the officers. And then, sir, AP One Citizen app is basically, sir, citizen goes to different departments, different websites and all. Everywhere there is a different username, different password and all. We are now working on a single sign-on, sir. That is standard in Singapore, standard in Dubai and Estonia and all. So citizen has only one access, sir, from which he will access all services rather than going to many places and all. That we have started working on, sir. The first department, civil supplies, has responded. We'll implement that and then scale up to all the use cases, sir. And then services through Manumitra and APDG Verify, sir. Basically a certificate-less governance. Some initial successes, GAD has already started consuming the data of certificates we are issuing without physically asking for certificate. API is available, sir. We are working with AP Public Service Commission, so that should be the second step for us. Probably the next 10-15 days we will be able to achieve that also, where they'll start consuming our certificates. They'll not ask the candidate for any certificate. They can directly consume our digital certificates. Then the universities also we have started working, sir. 9 universities currently working. That also will go to the next level. These are all already covered in the generally digital data-driven governance. And then grievances, sir. The first AA application through a hackathon we have awarded is for the PGRS only, sir. Now PGRS, we are building the layers of AA on PGR. So as in the morning you said, sir, repeated the same person makes the same issue. Now we will be able to know, sir. So the same person is making the same request again and again, we'll get to know. And when a person makes the request itself, we should be able to guide him that the law is like that. Your chances of getting this thing is in a different way because Chatham initially will give an indication, sir. So the law is like that. Most probably your issue might be in a different area and all. When he raises a complaint itself, we will give that, sir. So that, and then we will have the A layer build up too, so that. ఇందులో మీకు concerned person a wrong reference, you are able to diagnose now? Suppose నేను అగ్రికల్చర్ ఆఫీసర్ని వేరే డిపార్ట్మెంట్ నాకు వచ్చింది, కెన్ ఇట్ రీడైరెక్ట్? So currently we don't have, sir. What we are trying to build that, it will do that, sir. No, you build that also. Yes, I will build that, sir. To start with, yesterday we decided నోడల్ ఆఫీసర్కి ఎవరికి పోయినా అది అతని డిపార్ట్మెంట్ కాకపోతే అతనికి సంబంధం లేకపోతే దే హ్యావ్ టు రెఫర్ టు నోడల్ ఆఫీసర్. అదర్వైజ్ వీళ్ళు ఒక రాంగ్ ఆఫీసర్కి మళ్ళీ రెఫర్ చేసి తిరుగుతూ ఉంటుంది. అకౌంటబిలిటీ విల్ ఫిక్స్ నోడల్ ఆఫీసర్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ. యూ విల్ రెఫర్ టు హిమ్, యూ క్రియేట్ ఏ platform for him. Yes. Then he redirect to concerned officers, collectors will monitor. Yes. So depending on subject he has raised, area ఏ మండలమో జిల్లాను ఒకరు మెన్షన్ చేస్తుంటే స్పెసిఫిక్గా we will be able to send the grievance to the current officer, sir. Even if అంటే మండలం డ్రాప్ డౌన్ మెనూ కూడా అక్కర్లేదు, సార్. If he mentions the name of the mandal, we should be able to send it to that mandal. ఎంతవరకు మీకు అక్యురసీ ఉంది? అలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వస్తుంది ఒకటి. ఒకవేళ కాకపోతే సేమీ హైబ్రిడ్ మోడల్ వెళ్ళండి, ఆటోమేషన్ యూ బ్రింగ్ ఇట్.
Sir, 85% accuracy we should be able to get through the new advanced AI-enabled PGRS. Sir. Okay, you do that. Still there is a problem. That will go to nodal office. Manually we do that. Yes. So next. So this we just given the hackathon winners, sir. In fact, we are one of the very few states in which we had passed a GO saying that any hackathon winner without through a tender process kuda work award cheyachani oka GO issue chesi, using that we have given the work order to the agency, sir. They have started working on that, sir. Sir, this is generally, sir, what aware would be one arm of it, and data lake to individual data, household, state and central government data. These are the things which we always keep on talking, and applications to WhatsApp. స్టార్ట్ చేయమ్మా. తర్వాత ఆ టైము 2-3 మినిట్స్లో కాన్సెప్ట్ చెప్పి వదిలిపెట్టి షూర్ సార్, ఏమైనా మీ సక్సెస్ ఫిగర్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి. షూర్ సార్. సార్ నమస్కారం సార్. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ ఇనిషియేటివ్ పేరు సార్. ఇది బేసికల్గా ట్రిగర్ వాజ్ యువర్ విజిట్ టు వన్ ఆఫ్ ది రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ సార్. ముస్తాబు లాంచ్ చేశాము. దట్ డే యూ మేడ్ అన్ అబ్జర్వేషన్, వై డోంట్ యూ మేక్ ద ఇన్స్టిట్యూషన్స్ జీరో వేస్ట్. So based on which, sir, we have identified 114 residential schools and hostels in Anakapalli district, and we have identified the kind of waste we generate inside the campus. Solid waste, sir, liquid waste. Solid lo wet and dry, liquid lo grey water and black water, sir. So wet waste ni manam hostel lopalane oka compost pit tavinamu, adi in coordination with NREGS, sir. So convergence with NREGS, we ensured that construction of compost pit is done inside the venue itself. Compost was generated, which was used again for kitchen gardens. Dry waste, we attached them with the Swachh Ratham, and it was sold, and we got the commodity in place of the dry waste. We have sold them, sir. This is representative pictures of it. And for liquid waste, sir, there are two kinds of liquid waste. Grey water, we have gone for soak pit, sir, because most of the residential schools and hostels are not connected to the drainage system of the villages, sir. So soak pit, again, in convergence with NREGS, we have constructed it. And washroom waters as well as the kitchen water were diverted to these soak pits and ensured that there is no stagnation of grey water anywhere inside the premise. Regarding black water, we have tied them up with the municipal authorities, and they used to collect the septic tank waste. And we have a STP, sir, sewerage treatment plant in Sankaram in Anakapalli, and everything is being taken there and treated there, sir. These are all the representative pictures of STP. Our waste collection centers are both dry and wet, and the soak pits. This is the kitchen garden we have established in all the schools, and this is the general estimation of how many kgs of wet waste, dry waste we will be generating inside the school campus monthly, and what is the value of compost being generated, dry waste that is being generated. Approximately, what will be the cost for 114 schools per month, sir. And by doing it, first the campus looks green, clean, and then the children studying in that school start having a sensitive approach towards the environment. And these are all the number of schools we have involved, sir. All welfare departments were taken on board, totally 114 schools, which directly affects 24,775 children studying in our schools, sir. What is the 1 minute? Yes, sir. What is the extent of land totally? ఈ అన్ని స్కూల్స్లో కలిపి స్టూడెంట్స్ పెట్టారు 114 స్కూల్స్ ఇవి. Sorry, sir. 114 స్కూల్స్. Yes, sir. అదే సమయంలో 24,777 మంది స్టూడెంట్స్. Yes, sir. మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, APREIS, yes, sir. KGBB హాస్టల్ స్కూల్స్. Yes, sir. ఇప్పుడు మొత్తం కలిసి మీ ఫైండింగ్స్లో
టోటల్ కంప్లీట్ చేశారు. అవును సార్, ఆల్ 114 schools we have covered. Monthly 1,43,000 rupees compost value. Yes sir. But you have reused. Yes sir. డ్రై వేస్ట్ వాల్యూ 74,000. Yes sir. 2,17,000 వచ్చింది. ఎంత మళ్ళా దానికి డ్రై వేస్ట్ కొంత డబ్బులు వస్తుంది, కానీ మాత్రం రీయూజ్ చేశారు అంతే కదా? Yes sir. కాంపోస్ట్ అక్కడ ఫీల్డ్ వాడారా, అమ్మారా? In-house usage only sir. Yes sir. ఇక్కడ గార్డెన్స్ ఎంతవరకు పెట్టగలిగారు? అన్ని స్కూల్స్లో ఏర్పాటు చేయాం సార్. ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 10 cents per school సార్. నేనేమంటానంటే మీకు అన్నిట్లో 114 స్కూల్స్లో ల్యాండ్ ఉంటుంది. ఎస్ సార్. దీంట్లో ల్యాండ్ని డివైడ్ చేసి పార్ట్ ఆఫ్ దట్ ల్యాండ్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి 114 స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే వెజిటబుల్స్ పండిస్తారు. ఆ వెజిటబుల్స్ అన్నీ అక్కడే వాడుకుంటారు. ఇక్కడ వచ్చే డబ్బులు ఏవైతే కూరగాయలకి ఇస్తున్నారో అవి కట్ చేసి కాంట్రాక్ట్కి ఇస్తారు డెవలప్ చేసిన దానికి. పిల్లలకు కూడా వెజిటబుల్స్ మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది. నెట్ జీరోలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నెంబర్ 2, ఇక్కడ రోనాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏంటి ఇప్పుడు మీరు ఈ 114 స్కూల్స్లో మీ ప్రోగ్రామ్ ఇప్పటికి అవుతుంది. వారికి ఏం చెప్పారంటే దాజీ గార్డెన్స్ 1 acre or 2 acres అవి కూడా కాంట్రాక్ట్కి ఇచ్చి ఈ 114 స్కూల్స్లో డెవలప్ చేస్తే ఒక పక్క సస్టైనబుల్ బయోడైవర్సిటీ, ఇంకొక పక్క కిచెన్ గార్డెన్, రెండుకి పిల్లలకి ఎక్స్పీరియన్స్ నెట్ జీరో. ఏంటి చెప్పండి, ఏం చేద్దాం? ఎస్ సార్, నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ 114 స్కూల్స్ కూడా సార్ ఇప్పుడు ఏంటంటే మొత్తం నేను కృష్ణతేజతో కూర్చొని ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ టైఅప్తో ఈ బయోడైవర్సిటీ గార్డెన్స్ దాంట్లోనే 100% వచ్చేలాగా టైఅప్ చేసుకున్నాం సార్. 114 స్కూల్స్ మనం టేకప్ చేయవచ్చు సార్ ఇమీడియట్గా. ఈ సీజన్లో కంప్లీట్ చేయగలుగుతారా? అదే సార్, బిఫోర్ రైనీ సీజన్ వీ కెన్ ఫినిష్ ద ప్లాంటేషన్. 114 అవుతాయి. అందులో మీకు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి సార్? నంబర్ సార్? ఎస్ సార్. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఆల్ 25 ఆర్ రెసిడెన్షియల్స్ సార్. సోషల్ వెల్ఫేర్లో 38 కూడా హాస్టలే సార్. అండ్ బీసీ వెల్ఫేర్ దిస్ ఇస్ రెసిడెన్షియల్ కమ్ హాస్టల్స్ సార్. మీరు ఇది కూడా వర్కౌట్ చేసి ఒకరో ఇద్దరో కాంట్రాక్టర్స్ని రమ్మని యు ఆర్ అవుట్ సోర్సింగ్, దే విల్ మేనేజ్, ఎంత అడుగుతారు ఇస్తాం, వెజిటబుల్స్ మనకిస్తారు, ఇవన్నీ వాడి దాని మీద వెజిటబుల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత ఇవ్వాలో డబ్బులు ఇచ్చేస్తాం. దానికి మైక్రో ఇరిగేషన్ పెట్టేయండి. ఇది ఒక స్కీమ్ కింద తీసుకొని మీరు ఒక కాంట్రాక్టర్ని మనం అప్పచెప్తాం, వాళ్ళు వెజిటబుల్స్ పండిస్తారు, హాస్టల్కి ఉపయోగిస్తాం. ఎవ్రీ హాస్టల్లో ఒక 2 acres గార్డెన్ తయారు చేస్తారు, మిగిలిన చెట్లు పెట్టేయండి. అన్నిటికి కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టేయండి. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. మొత్తం రాష్ట్రం అంతా ఆ కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎంత అవుతుంది వర్కౌట్ చేయండి మీరు, మనం అది చేద్దాం. ఆల్ స్కూల్స్ ఆల్ అనమాట నెట్ జీరో విత్ బయోడైవర్సిటీ గార్డెన్స్. ఓకే, ఇది ఏం పేరు పెడదాం దీనికి? స్కూల్స్కి ఒక మంచి పేరు పెట్టి, అంటే ఈరోజు రేపు చెప్తే అందరికీ ఇది ఒక టార్గెట్ ఇచ్చి ఈ సీజన్లో చేసి మీతో కోఆర్డినేట్ చేసుకొని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ముందు ఫైనలైజ్ చేద్దాం. నెక్స్ట్ ఫేజ్కి దీనికి వెళ్దాం. జిల్లా పరిషత్ స్కూల్స్ నెక్స్ట్ ఫేజ్ పోదాం. హరిత గారు నెట్ జీరో కూడా రావాలి, రెండూ రావాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించే పరిస్థితి రావాలి. మనం సాయంత్రం లోపల మంచి ఐడియాస్ ఇవ్వండి, ఏదైనా అవార్డు ఇస్తాం, చాక్లెట్స్ ఏమైనా ఇస్తాం. మరి డబ్బులు ఎక్కువైతే కష్టం మాకు. ఓకే, దట్స్ గుడ్. కంగ్రాచులేషన్స్. ట్రూ స్పిరిట్ తీసుకున్నావు, బాగా చేసావు అమ్మ. గుడ్, ఎక్సలెంట్, వెరీ నైస్. దానికి అది కూడా యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఓన్లీ గ్రే వాటర్ అయితే మళ్ళీ డ్రైన్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. గుడ్. దెన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్. నమస్కారం సార్.
Sir, this is a project we implemented, sir. We named it Project Jaldara, sir. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడితే సార్ మన అందరికీ తెలిసినట్టుగా అన్నమయ్య ఇస్ ఇన్ రెయిన్ షాడో రీజన్ ఇన్ రాయలసీమ ఆల్సో సార్. సో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ అరౌండ్ 74 centimeter and chronic drought situation, lot of transportation required for drinking water also. Every Kharif season drought is declared. Last Kharif season మనం చూస్తే దాదాపు 60% was area left fallow. It was not sown, sir. సో స్టార్టింగ్ నుంచి సార్ ఒక వాటర్ సెక్యూరిటీ ఎలా ఎన్షోర్ చేయాలి డిస్ట్రిక్ట్లో దీని మీద ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసాము. అండ్ వీ వాంటెడ్ టు ఇన్కార్పొరేట్ మ్యాక్సిమం సూత్రాలు ఫ్రమ్ 10 సూత్రాలు. సో 10 సూత్రాలు ఫర్ స్వర్ణ ఆంధ్ర దీని నుంచి ఒక 4 మేజర్ కంపోనెంట్స్ వీ పిక్డప్ సార్. అండ్ వీ మేడ్ దిస్ ప్రోగ్రామ్ కాల్ ప్రాజెక్ట్ జల్దారా. సార్ ఇక్కడ చేంజ్ ఏం తీసుకువచ్చామంటే సార్ ఇరిగేషన్ అండ్ నరేగా, దిస్ టీమ్ హ్యాస్ టు సిట్ టుగెదర్. Narega has ample supply of labor. Almost every day 20,000-30,000 labor is available at disposal of district administration. They can take up any natural resource management work. దీంతో పాటు ఒక సైంటిఫిక్ ప్లానింగ్ విత్ అవేర్ పోర్టల్, నెక్స్ట్ ఫ్యూ డేస్లో వర్షాలు ఎక్కడ పడతాయి, సమ్ సైంటిఫిక్ ప్లానింగ్ విత్ సెటిలైట్ ఇమేజరీ టు ఐడెంటిఫై ఖాళీ ట్యాంక్స్, ఎక్కడైనా ఖాళీ ట్యాంక్స్ ఉన్నాయో ఎక్కడ క్యాస్కేడ్స్ ఉన్నాయి. And WRMS, so we can identify with our water resource information portal where are the tanks which are not filled, which are below 50%, which are below 25%. తర్వాత కమ్యూనిటీ నాలెడ్జ్, ఊళ్ళో ఉన్న సీనియర్ సిటిజన్స్ని ఎల్డర్స్ని అడిగితే ముందు ఇక్కడ ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు ఏ వంక ఏ వాగు ప్రవహించేది, ఈ ట్యాంక్కి నీళ్ళు ఎలా వచ్చేది. దే విల్ ఆల్సో టెల్ దట్ ఇప్పుడు కంప చెట్లు పెరిగి ట్రీస్ పెరిగేసి దట్ వాటర్ ఫీడర్ ఛానల్ హ్యాస్ బీన్ టోటలీ లాస్ట్, కవర్డ్, ఈవెన్ సాటిలైట్ ఇమేజ్లో కనపడలేదు. That can come to us through community knowledge and basin connectivity, sir. So ee few changes తీసుకువచ్చాము. And main idea was state government, central governments ఏ విధంగా సర్ప్లస్ రివర్స్ని డెఫిసిట్ రివర్స్ or సర్ప్లస్ బేసిన్స్ నుంచి డెఫిసిట్ ఏరియాస్కి వాటర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తారు. వై నాట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కెన్ డూ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్? వై నాట్ వీ కెన్ ఐడెంటిఫై స్ట్రీమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సర్ప్లస్ వాటర్, transfer to deficit areas. So every basin like Penna Basin, Krishna Basin will have minor basin. So below Penna Basin we have Cheyuru Basin. Cheyuru Basin ki da malli sub basins untayi like sub basin number 1 to 49. So ee sub basins lo edi surplus edi deficit adi mana district level lo work out chesi link up cheyagalgite we can transmit lot of water from deficit dry areas. సో ఇక్కడ సార్ ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాము. ఈ ఒకే ఒక సబ్ బేసిన్ సెట్ 1 to 49లో అరౌండ్ 4 TMC వాటర్ వీ కుడ్ ట్రాన్స్మిట్ సార్ ఫ్రమ్ సర్ప్లస్ సబ్ బేసిన్స్ టు డెఫిసిట్ సబ్ బేసిన్ విత్ ఇన్ దిస్ మైనర్ బేసిన్ ఆఫ్ చెయ్యూరు రివర్. సో దిస్ వాజ్ వన్ చేంజ్. అండ్ సార్ బేసిన్ ప్లానింగ్ వాజ్ వన్ చేంజ్. నరేగా లేబర్ సార్ ఎప్పుడైనా మనం నరేగా రివ్యూ చేస్తాము జనరల్గా కలెక్టర్స్ లెవెల్లో వీ ఆస్క్ ఎన్ని పర్సంటేజ్ ఎన్ని మ్యాన్ డేస్ జనరేట్ చేశారు. But what is the outcome from the man days? Whether they have worked on the correct area, correct location in the Gram Panchayat, because general labor mobilization, field assistant and అక్కడ లేబర్ గ్రూప్కి కన్వీనియన్స్ పరంగా జరుగుతుంది. దీనివల్ల ఏమైనా అవుట్కమ్ వచ్చిందా లేదా వీ జనరలీ డూ నాట్ చెక్. ఫీల్డ్ అసిస్టెంట్కి ఎక్కడైనా నియరెస్ట్ హ్యాబిటేషన్ ఉంటే వాళ్ళు అక్కడ పిలుచుకొని కొన్ని గుంతాలు తవ్వడం అంతా జరుగుతుంది. బట్ వెదర్ దే వర్క్డ్ ఆన్ ద ఫీడర్ ఛానల్, ఫార్మ్ పాండ్, ట్రెంచెస్, దట్ వీ డూ నాట్ చెక్ సార్. దెన్ సార్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవ్రీ మండల్ వీ డూ నాట్ హ్యావ్ ఎ మండల్ వాటర్ రిసోర్స్ ఆఫీసర్. వీ హ్యావ్ ఎ ఎంపీడీఓ, వీ హ్యావ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ వాటర్ రిసోర్స్ ఆఫీసర్ వచ్చారు. కానీ మండల్ లెవెల్లో హూ ఇస్ ద పర్సన్ హూ టేక్స్ దిస్ రెస్పాన్సిబిలిటీ? దే ఆర్ లాట్ ఆఫ్ MI AEs who are minor irrigation wing లో, there are lot of AEs who are not having much workload. ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇన్కంప్లీట్ ఉన్నాయి, అక్కడ కూడా AEs వితౌట్ వర్క్లోడ్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక మండల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తే they will work with a great interest for that mandal water planning. Then sir community involvement and wherever possible Narega labor, critical locations machinery work. That was the theme sir. So field execution lo sir we took up lot of focused work with critical location machinery area. Only 1.7 crore is the expenditure we took sir. That is old funds lying in the district sir. Now ఈ అంతా చేసిన తర్వాత సార్ వీ గాట్ 2 cyclones which turned into opportunity for us. October month Monta cyclone, November month Ditwa cyclone. రెండిట్లోనే rainfall పడింది and almost I'm confident that every drop we could harness. దీంతో ఏం ఎఫెక్ట్ అయింది సార్? ఆగస్ట్ 2025లో సార్ సర్ఫేస్ లెవెల్ వాటర్ స్టోరేజ్ వాజ్ ఓన్లీ 3 TMC. డిసెంబర్కి అది 14.5 TMCకి పెరిగింది. సబ్ సర్ఫేస్ వాటర్ లెవెల్ బేస్డ్ ఆన్ గ్రౌండ్ వాటర్ వాజ్ 13.15.
In 5 months, that increased to 48.86 TMC. That is around 35 TMC extra impounded in subsurface below ground level. Rise in water levels are 8.59 meters rise from August to December. Around 20,000 borewells defunct that started yielding water again, and we could save around 12.5 lakh units of electricity per day from around 1.25 lakh agriculture connections, which is totally government exchequer saving. These are the water levels, sir. As I told, August it was 14.45 and December we reached 5.86. Last year kante kuda chuse mana every month we are around 4 to 5 meters higher compared to 2024, sir. This is the flow from August 2025 to December 2025, sir. 5.86 we reached in December. This is correct. This last month, sir, as on 1st March, 8.06 meter is the water level. Last February it was 12.81. We are around 4.8 meter higher water table compared to last February. ఈ సంవత్సరం ఎల్ నినో ఇయర్ కాబోతా ఉంది అని కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో ఇట్ అపియర్స్ దట్ వీఆర్ మచ్ బెటర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎల్ నినో ఇయర్ with this initiative, sir. Idi, sir, almost 85% of the district has had the impact of the project, sir, where hydrograph maps have shown that water has come up significantly. And we went to satellite imagery to see the ecologically impact vastundi, sir, because the groundwater level is improving, but how it is impacting vegetation, forest cover, green cover. So satellite imagery has shown, sir, no vegetation area in the district decreased by 1,13,000 acres. Sparse vegetation 4 lakh acres taggindi. ఈ రెండు కలిసి 5 lakh acres moderate vegetation area increase అయింది. Now this 5 lakh acre becomes our fodder for the animals, milch animals for the coming season. So this is the comparison of satellite imagery of December to November ending of 2025, sir. So 5 lakh acre area moderate vegetation, that was a major improvement, sir. Idi February to February satellite imagery comparison, sir. This is we have been given assistance by AP Space Application Center for this, sir. So February 25 versus February 26, which is this last month. Water bodies area, sir, this is the most satisfying part of it, that water bodies area 11,341 ఎకరాలు పెరిగింది. 19,800 acres to 31,155 acres. The water bodies area under water bodies has increased in the district. This means that a lot of MI tanks which were only 30% filled or 10-20 acre విస్తరణంలో only 10 acres వరకు నీళ్ళు వచ్చే MI tanks లో ఇప్పుడు 15-18-20 acres దాకా కూడా వచ్చింది, sir. So this has been ascertained with satellite imagery. Now how it looks on field with our ground truthing. 100% and surplus tanks are August, only 191 tanks were there. We reached 914 tanks which were 100% and surplus by December. 75% above 200 to 680. 50% above 256 to 663. And most importantly, sir, 1366 tanks were 0% in August. That is zero now. All tanks have got some water, at least 25%. So this is the energy conservation impacts of our agriculture connections. Last year, if we see August, September, October, this month, number of agriculture connections 1,16,000 in the district. This year, agriculture connections every month 2,000 to 3,000 connections are given in phased manner. 1,48,000 agriculture connections perigai gani our electricity consumption in million units has decreased significantly, around 35 to 40% decrease in agriculture feeder connections. The load on agriculture feeders has reduced significantly, consumption has reduced significantly. So August to November months majilo only 96 crore rupees saving through this reduction in agriculture, million units reduction in agriculture connections, sir. Now this is horticulture, sir. This is comparison of January month between 3 years, sir. January 24, January 2025, January 2026. Generally year to year increase will be around 8 to 10,000 hectare. This year we have increased around 20,000 hectare the horticulture area, which means that apart from the MI micro irrigation facility, apart from the horticulture expansion given by the government, farmers on their own also they have got the plants and they are going for more horticulture. సో దీని వల్లనే దాదాపు ఒక 1,800 కోట్ల రూపాయలు మన డిస్ట్రిక్ట్ జీడిపిలో యాడ్ అవుతాయి.
1852 crores is our assessment, sir. With this 20,000 hectare extra, we are going to add to the district GDP. Next is, sir, water availability pergindi, moderate vegetation 5 lakh acre pergindi, which becomes fodder for the animal. Milch animals kodiga focus manner lo mana ground cheste, we can improve milk productivity a lot. So what we did, sir, last few months lo 10,600 milch animals extra induct chesamu. And ఎక్కడైనా చెరువుల్లో నీళ్ళు వచ్చింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ గాండ్లాపల్లె విలేజ్ ఆఫ్ పిలేర్ మండల్. గాండ్లాపల్లె చెరువు, వడ్డిపల్లె చెరువు, దానిలో నీళ్ళు వచ్చింది, నియర్ బై గ్రీనరీ పెరిగింది, ట్యాంక్లో వాటర్ ఉంది. సో హియర్ ఇఫ్ యూ గివ్ మోర్ మిల్చ్ యానిమల్స్, ఈజీ టు సస్టైన్, ఈజీ టు మేనేజ్. సో హియర్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ వేర్ హర్ ఇన్కమ్ హ్యాస్ డబల్డ్. సో దిస్ ఇస్ వన్ కేస్ స్టడీ ఆఫ్ శ్రీమతి వి శిల్ప. This is another such case example. So per day 1 lakh liter milk extra we are able to produce with the 10,000 extra milch animal. Total impact is expected to be around 2,200 crores in the coming 1 year, sir, on the district GDP. We are trying to take the vision of Swarnandhra forward, sir. In this program, we have tried to incorporate zero poverty, cost optimization and energy fuel, water security, farmers and agri-tech, and skilling and employment, self-employment through more milch animals, through more horticulture. So we are trying to touch 5 sutras from the Padi Sutras for Swarnandhra, sir. These are some tanks photos, sir. Left side is before, which is September month. Right side is after the project, sir, once we have filled. This is, I think, Nandalur tank, sir. Lebaka tank. This is Mannur tank. Left side is bottom image is before in the September beginning. The other is October ending, sir. This is another tank, sir. Nandalur tank, sir. This is the community, local villagers and public representatives celebrating some tanks which are getting water after almost 30-40 years, sir. We have, that's what, sir, we are trying to create water security in the district and create the vision of Swarnandhra, sir. Thank you. Excellent, very good model, proof of concept. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక చిన్న ఇది 95.71 crores. That is 2 months. Sir, August to November. August to November. Yes. That is verified with the records of the yes, sir, department. Yes, sir. I will. Yes, sir. This is the table, sir. Okay. Yes, sir. This is the million units low consumption of electricity on agriculture feeder, sir. This is obtained from SPTCL only, sir. Okay. This is a clear case study for all of us. ఒక ఎఫర్ట్, ఒక సక్సెస్ఫుల్గా దీంట్లో మోడల్లో మనం ఒకసారి చూస్తే ఈరోజు ఓవరాల్ మ్యాక్రో లెవెల్లో మనకు 1.87% వాటర్ టేబుల్ పెరిగింది. 1.82 మీటర్స్ పెరిగింది 2 yearsలో. బట్ అన్నమయ్యలో 1 year ఎఫర్ట్ కరెక్ట్గా పెట్టి దగ్గర 8.59 మీటర్స్ పెంచగలిగారు. అంటే క్లారిటీ ఉంది. క్లారిటీ పెట్టుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో రాష్ట్రంలో ఎట్లయితే మార్నింగు చీఫ్ సెక్రటరీ చెప్పాడో పట్టిసీమ ప్రాజెక్టు వల్ల 100 TMC తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీళ్ళు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకు మొత్తం ఇవ్వగలిగాం. దీంతో రాయలసీమ ఫేసే మారే పరిస్థితి వస్తూ ఉంది. అక్కడ హార్టికల్చర్ చేసి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. సేమ్ థింగ్ ఇక్కడ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ వాటర్ వచ్చినప్పుడు అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ కలిసి వచ్చింది. ఆ కలిసి రావడం ఒక మంచి సంకల్పం, ఓసారి కలిసి వస్తుంది. ఇక్కడ అతను చేసింది దీన్ని అనలైజ్ చేశాడు, రివర్స్ని ఇంటిగ్రేట్ చేయాలని. అక్కడి నుంచి లోకల్ నాలెడ్జ్ తీసుకున్నాడు, నరేగా అన్నీ ఇంటిగ్రేట్ చేశాడు. దెన్ దాని మీద అన్ని ట్యాంక్స్లోకి నీళ్లు పంపించగలిగాడు, అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చాడు. దీంతో ఈరోజు మనం చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కేస్ స్టడీ. లైవ్ స్టాక్ సెక్టర్లో ఒక 250 కోట్లు, 200-250 కోట్లు, హార్టికల్చర్ ఒక 52 నుంచి ఇది, ఎనర్జీ ఒక 95 కోట్లు, ఫిషరీ ఒక 6 కోట్లు. ఓవరాల్ ఎకానమీ. ఇంకొక పక్కన సస్టైనబిలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ కవర్ కూడా పెంచే పరిస్థితికి వచ్చాడు. ఇది రాయలసీమలోని జిల్లాలో కాకుండా రాష్ట్రం అంతా చాలా అవసరం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, దీన్ని ప్రాపర్గా చేయగలిగితే మినిమం 10,000 crores వీఆర్ స్పెండింగ్ ఆన్ అగ్రికల్చర్.
కొన్ని పంప్ సెట్లు యాడ్ అయినాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే డీఫంక్ట్ అయిన బోర్స్ అన్ని పనిచేయడం మొదలుపెట్టాయి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్. మామూలుగా అన్నమయ్య డిస్ట్రిక్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ డ్రౌట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. కంటిన్యూషన్ అనంతపూర్, హిందూపూర్, కదిరి అయిన తర్వాత మదనపల్లి, ఈ ఏరియా అంతా కూడా మోస్ట్ డ్రౌట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవి. అలాంటి దాంట్లో వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. దీన్ని మనం ఒక మోడల్గా తీసుకొని సేమ్ జలధార ఈ సంవత్సరం 90 రోజులు మనం ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆయన 8.59 మీటర్స్ పెంచాడు. కనీసం మీరందరూ దాంట్లో 3 నుంచి 4 మీటర్లు పెంచగలిగితే నేను 3 ఏళ్లలో చేసే కార్యక్రమం 1 ఇయర్లో అయిపోతుంది. కాబట్టి అందరూ శ్రద్ధ పెట్టండి. జలధార యాజ్ ఇట్ ఈస్ వీఆర్ యాక్సెప్టింగ్. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. నాట్ ఒక ఊరు కాదు, ఒక నియోజకవర్గం చేశారు. ఒక నియోజకవర్గం చేసిన తర్వాత మొత్తం చేయడం కష్టం కాదు. సాగునీటి సంఘాలని, వాటర్ షెడ్ డెవలప్మెంట్ని, అదే సమయంలో నరేగా దీన్ని అన్నీ ఇంటిగ్రేట్ చేసి మీరు లాజికల్గా తీసుకెళ్ళండి. ఈ సంవత్సరం రాష్ట్రం అంతా మనం ఒక 90 రోజులే కాకుండా నెక్స్ట్ రెయినీ సీజన్ వరకు అదృష్టం కలిసి వచ్చింది. ఎప్పుడూ పడని వర్షాలు, మొంతా తుఫాను అవన్నీ వచ్చాయి. దాంతో కొద్దిగా రెయిన్ఫాల్ కూడా పడింది. ఆ రెయిన్ హార్నెస్ చేయగలిగాడు రైట్ టైంలో. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్. ఐ రియల్ అప్రిషియేట్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు దీన్ని అందరం కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తున్నాం. సేమ్ నేమ్ జలధారనే పెడతాం, అందరం తీసుకెళ్తాం. Sir, department also will take it up, sir. We will make it our program. Yeah. And we will follow up with the collectors. So I will send my Commissioner Kada and ENC to go and visit the district and formulate the plan. I am extremely proud of having such good junior colleagues, sir. Yes. Good. We are very happy. Then next. Chittoor district, sir. Chittoor, Sanjeevani. Sir, good evening, sir. Sir, in the month of November, sir, 2024, you met Tata chairperson, and the project Sanjeevani Digital Nerve Center was discussed. In the month of January 2025, a presentation was given to you, sir, and a decision was taken that first it will be implemented in Kuppam constituency, and then it will be implemented in Chittoor, and then it will be implemented across the state, sir. So you have spoken many times about Sanjeevani project, sir. So this time we are explaining, sir, what is this project. So when we go to a well-established private hospital, sir, we experience there is a proper data capturing is happening through a digital system. There is only one platform which is being used by all the medical doctors, staff nurses, pharmacists, lab technician. There is a appointment system also which we can book if we wanted to know whether that particular doctor is available or not. And focus is mainly on the patient, sir, where majority of time is spent on consultation, test, medicines, and less time is spent on admin work, data entry, etc., sir. And there is a continuity of care, sir. If we go after 6 months also, they will open our health ID and they will tell us what you have done, why you have come in the past, and what kind of a test were done, sir. So Sanjeevani basically tries to achieve everything in the public health system, sir. We know, sir, in our rural area, sir, a PSC covers almost 30,000 population, sir. In a PSC, sir, there are almost 14 resources are available, sir. And it has 10 to 12 village health clinics, sir. And ASHAs, ANM, so much of network is available, sir. But somehow there is a problems with respect to follow-up, quality care, etc., sir. Because when we talk to a PSC medical doctor, when we ask if there are 30,000, there is a 30,000 population, how you will be following it up, whether you have some mechanism or not, sir. So with Sanjeevani, sir, we can do a proper follow-up also, sir. These are some of the numbers which have been presented, which are challenging in the rural area, sir. So, sir, the project Sanjeevani, sir, is basically integration of various platforms, which basically connects all the various programs, sir, like RCH program, immunization program. Also, sir, service is continuous.
That means there is no break. Once a record is created, the record becomes permanent. Only that record is follow-up, sir. Proactive. So we have so many apps in health system. The data is collected, and if we basically call before anything bad happens, the treatment becomes proactive. For example, sir, we came across one person. He went to a medical officer. He says, already everybody knows that I have a BP, but I will take only BP medicine once I feel stress. So in 7 days, he has to take a BP medicine, but he's taking BP medicine only once, sir. So we can remind him, we can call him like that. So treatment becomes proactive, treatment becomes patient-centric, and it becomes closer, sir. So, sir, as this program will be implemented across the state, sir, so definitely, sir, we have to work on our infrastructure, sir. Also, sir, we have to realign our processes. We have to basically deploy one system which handles and gives solutions, sir. And also, we have to train our people, sir. These are the 4 areas, sir, where we are working, and probably in the state also, sir, it will be implemented, sir. Sir, what are the benefits, sir, through the system, sir? So under the system, sir, suppose somebody goes to a public health center, there will be a patient care coordinator. The cadre is MLHP. So they will note down the details, sir. So already through data system, sir, every person's detail is already loaded to the system, sir. So only with the phone number, we'll be basically knowing the detail of a person, sir. We'll be entering the detail. So timely identification of care of health problems, sir. Similarly, sir, appointments will be managed, sir. Now, there are people, sir, in the village, sir, they don't know whether medical officer is present or not, sir. So there is a call center phone number, sir, which is managed by officials. So they will be calling, and then appointments can be taken up, sir. Also, sir, we have data of pregnant women, we have data of children who require immunization, we have data where people have BP or sugar or diabetes, etc. So we can do follow-ups. We can call those people, we can remind them, please take care of your treatment. So in this way, sir, almost 68,000 phone calls have been made. We have reminded people in the last 9 months, sir. Also, sir, when people have some problems, sir, generally people come to PSC for very, very small issues, sir. If they have some platform, they have some number, they know how system works, so their visits can also be avoided, sir. Also, sir, sometimes what happens, there is a situation when people visit PSC, doctors are not available because of any reason, sir. They have gone for training or they are on leave, sir. So we have a functioning virtual care center where in digital nerve center, in Sanjeevani digital nerve center, the doctors are sitting. So if the doctor is not available to PSC, staff nurses can arrange a consultative meeting. In that way, sir, 3,400 consultations were done through where if the doctors are not available. So there are many benefits of the system, sir. I've just put this photo, sir, that in the month of January, when you have told, sir, in July, in 4 to 5 months, the project was implemented in Kuppam, sir. And now Chittoor project is stabilized, sir. Last 3 months we are stabilizing, sir. And on 25th of March, sir, it is ready for inauguration, sir. It can be inaugurated across all the PSCs, sir. The training, as well as data integration, as well as infrastructure creation, call center expansion, human resource recruitment, etc. also have been completed, sir. So, sir, in this project, sir, generally in a PSC, 12 services are provided, sir. Now, these 12 services are the cornerstone of our rural public health system, sir. And the district collector, ANM, ASHA, DMHO, program officer can have pinpoint data of these 12 services across all the villages, sir. Doctors can now know in last month from which place people have visited in my PSC and what kind of problems they have come, sir. So there is a dashboard, sir. And through this dashboard, pinpoint data is available up to the habitation level, sir. So the tracking becomes very easy, sir. And if suppose somebody visits a PSC, sir, immediately his data is captured and follow-up becomes very easy, sir. Next day follow-up happens so that preventive healthcare is implemented in true spirit, sir. So these are the 12 services, sir, which are generally implemented in Sanjeevani, sir. Sir, I'll just show one dashboard, sir, which will, this is one app, sir. I'll just explain this, sir. So this is a citizen health application, sir. So you have told previously that every citizen should have an app. If he is visiting a PSC,
then his data should be captured automatically. If he downloads, if he enter his Aadhaar ID or phone number, his test records, what he has gone through, everything should be visible, sir. So this application now has been downloaded by almost 2,968 people, sir. And there is a phone call also, sir, phone call number if they have some kind of a query. So they can basically call that phone number, etc., sir. Now we are doing a village level program, sir. We are basically popularizing it more and more. Our target is, sir, that in next 1 month, 25,000 people across Kuppam constituency should download, sir. And next April, sir, we'll be downloading the citizen app across Chittoor also, sir. Sir, this is the kind of a dashboard, sir. I'm just showing one service dashboard, sir, where if there are 3,433 projected cases of pregnant women are there, so 3,544 pregnant women counseling has been covered, sir. How many pregnancies have happened, sir? We also know. How many active pregnant women are there? We also know, sir. What is the expected pregnancy that is going to come in next 45 days? We know everything, sir. We know active cases. And call center every day, sir. Call these people, remind them, you please should come for test. You should take your medicine. If you have anemia issue, you should take your blood sugar tablet, etc. So the tracking of every pregnant woman and high risk women becomes very easy, sir. So it happens through a dedicated call center, sir. I'm just showing this one service, sir. There are 12 such services, and in every services follow-up happens, sir. Also, sir, what is happening in a PSC? There are three important resources, sir: staff nurse, pharmacist, and lab technicians, sir, who provide services. So we know what kind of medicines are basically being dispensed, how many tests are being done, sir. For example, sir, these are the three top medicines which are being consumed, sir, where people are asking more in number. So we can do the medicine analysis, we can do the drug analysis based upon these modules, sir. Sir, this is one number, sir, which with respect to the testing, sir. You have told us that in the district, in the constituency, there should be a universal health screening of every individual, sir. Based upon the universal health screening, sir, we can know what kind of problems they have, sir. So this kind of a test, this program was taken, sir. 63,000 children were screened. Now you have informed that this will be implemented across the district also, sir. So we found 6,300 critical patients, sir. They are on the border, sir. They have anemia, they have cardiac issues, they have liver issues, they have kidney issues, etc., sir. Now through this Sanjeevani call center, sir, we are calling the 6,300 people, sir. We are telling them, please show to PSC health centers, take your medicines if you are already diagnosed and doctor have subscribed medicine, sir. So the end goal is that, sir, we have to minimize our health expenditure. End goal is that, sir, that out-of-pocket expenditure should reduce, sir. Sir, this project, sir, now we have done the pre-activities for 20 lakh population across Chittoor, sir. We have also covered the Pungnur constituency, sir. Now, Secretary as well as Commissioner, sir, has told that what has been done in the district should also be informed to others, sir. So these are some steps, sir, which can be followed in other districts, sir. Sir, we have to identify a nodal officer, a special officer for every constituency, sir. So that constituency officer has to visit all the PSCs. They have to meet ASHAs, ANM, MLHPs, lab technician, pharmacist, medical doctor, CSWs, and tell about the project known as Sanjeevani, sir. So that the change management become easy, sir. The only challenge to this project is our human resource, sir. Second thing, sir, we have to tell our human resource that our admin work will reduce greatly, sir. They don't have to do any manual data entry, sir. The system will take care of everything. So different kind of a trainings, etc., sir. We have to spend minimum 2 months of training, sir. And the training should not be district hall, sir. Training should be constituency level training, sir. 15, 20 batches we have to prepare, sir. And so this has to be a 2-month vigorous training, sir. Also, sir, we have to identify a suitable place where the Sanjeevani Digital Nerve Health Center can be established, sir. It can be a district training center. It can be area hospital, district headquarters. Also, sir, we have to coordinate and take in IT infrastructure details which are required. If we have to call tender, etc., or if we have to see minimum requirements of internet, inverter, etc., sir, so that our PSCs get new look and facilities are provided, sir. Also, sir, we have to purify our phone numbers, sir. We have Aadhaar IDs, but we don't have a correct phone number, sir. People, whenever, sir, we do data collection, sir,
Sometimes proper SOPs are not followed, sir. So it took us 3 to 4 months to collect correct phone number, sir, and linking with ABA ID happened, sir, and that's why, sir, if we don't have a correct phone number, sir, the quality of calling will suffer, sir. So this is another activity, sir, where district collectors can involve, sir, and then can improve, sir. So we find, sir, the system is real time, number one, sir, and system, sir, it reduces lot of admin work for our doctors, sir, and staff nurses. We can track all our citizens, sir. And sir, fourth, sir, a lot of discipline also comes, sir, because we know when they are coming, when they are leaving, sir. Lot of training happens, sir, and by this training, sir, capabilities increase, sir. And through this citizen app, sir, citizens will become more aware. And the goal which you have set, sir, that we have to reduce our out-of-pocket expenditure, NTR trust health expenditure, sir. So that goal will also be achieved, sir. Thank you, sir. Sir, so I compliment Collector Chittoor for making a very elaborate and bottom-up presentation, sir. అంటే రేపు మా సెషన్ ఉండగా కూడా నేను ఐ రిక్వెస్టెడ్ కలెక్టర్ చిత్తూరు ఓన్లీ టు ప్రెజెంట్ సో దట్ హీ గివ్స్ అ ఫ్లేవర్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ గోస్ ఇన్ టు దట్, సార్. సార్ ముఖ్యంగా 4 అంశాలు, సార్. పీపుల్, ప్రొసెసెస్, ప్లాట్ఫామ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సార్ వాట్ వీ హెవ్ బీన్ ట్రైంగ్ టు డూ దట్, సార్, యూ నాట్ రష్ త్రూ ద డిపిఆర్ ఆర్ఎఫ్పి ఆల్సో, సార్. సో దట్ ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపించాడు, సార్, ఆయన పీపుల్ని ఎలా ట్రైన్ చేయాలా, ఎట్లా కేర్ కోఆర్డినేషన్ మోడల్ని ఎట్లా సెటప్ చేయాలని, రెండోది ప్రాసెసెస్ ఏం ఫాలో చేయాలా, ట్రైనింగ్స్ ఏ విధంగా ఉండాలా, ఏ లెవెల్లో ఏ ట్రైనింగ్స్ ఉండాలని, మూడోది ప్లాట్ఫామ్ మీరు ఇందాక చూశారు, సార్, సంజీవని ప్లాట్ఫామ్, పేషెంట్ హెల్త్ రికార్డ్ యాప్, డిజిటల్ అరీనా, నర్వ్ సెంటర్, ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది, సార్. అండ్ ఇంటిగ్రేషన్ ఇవాళ కేన్ గ్రో ది డేటా కూడా ఇక్కడ వస్తూ ఉంది, మైనా మిలాది డేటా వస్తూ ఉంది, అట్లానే యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ఏదైతే చేస్తూ ఉన్నాం దాని డేటా వస్తూ ఉంది. రేపు ఆర్సీహెచ్ ఏ ప్రోగ్రామ్ జరిగిన హెల్త్లో ఆ డేటా అంతా ఇక్కడికి వస్తుంది అని అది స్టేబిలైజ్ చేశాం, సార్. నాలుగోది, సార్, వాట్ ఈస్ రిమైనింగ్ వెన్ వీ గో ఫర్ అ స్టేట్ వైడ్ లాంచ్ విల్ బి ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సార్. అండ్ దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ రిమైన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ఎఫ్పీ, సార్. అంటే హార్డ్వేర్ సప్లై చేయాలా కొంతవరకు, సార్, కంప్యూటర్స్ ఇవ్వాలా, దాట్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు బీ ఫ్రూగల్ అబౌట్ ఇట్, సార్. రెండోది కనెక్టివిటీ, వీఆర్ వర్కింగ్ విత్ ఏపీఎస్ఎఫ్ఎల్, సార్, సో దట్ ప్రతి పిఎస్సిలో నెట్వర్క్ కనెక్టివిటీ సక్రమంగా ఉండాలా, అది కూడా రిడెండెన్సీ మోడ్లో ఉండాలనేది చేస్తూ ఉన్నాం, సార్. అట్లానే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ సుమిత్ మేడ్, సార్. ఆబా యాజ్ అ సర్వీస్ పెట్టుకొని మొబైల్ నెంబర్ కొట్టగానే ఆబా ఐడి రిట్రీవ్ అయ్యి, ఎందుకంటే ఆబా ఇస్ ద లింకేజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ అ పేషెంట్ హెల్త్ రికార్డ్ ఇస్ బిల్డింగ్ ఆన్. సో అది యాజ్ పార్ట్ ఆఫ్ ద సమగ్ర సర్వే ఆల్సో విచ్ ఇస్ హ్యాపెనింగ్, సార్. వీఆర్ డూయింగ్ దట్ ఎక్సర్సైజ్ ఆల్సో. అండ్ త్రూ ఆర్టీజీఎస్ వీ విల్ ప్రొవైడ్ ఇట్ యాజ్ అ మైక్రో సర్వీస్, అంటే సంజీవనిలో ప్లగిన్గా ఇస్తాం, సార్. మొబైల్ నెంబర్ పెట్టగానే ఆబా నెంబర్ రిట్రీవ్ అయ్యి దాంతోపాటు అంతా పేషెంట్ జర్నీ మొదలవుతుంది అని. సో, సార్, వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ వీఆర్ నౌ త్రూ Chittoor, we have shown that it is a very stable system, sir. It will develop into a very efficient care coordination model, sir. We will take another month's time, sir, to, while we are discussing with Tata MD on the other aspects of it, sir, and streamlining every minute point, we will go with the RFP with the financial approval within 1 month's time, sir. And we are at time frame is, sir, June ki RFP complete చేసుకుంటాం, ఇంకా 3 months trainings పడతాయి, sir, 3-4 months. తప్పనిసరిగా మీరు ఇచ్చిన టైం అనుగుణంగా by December we will have a fully functional Sanjeevani with all the information coming to a single digital center. ఇప్పుడు ప్రస్తుతానికి కుప్పంలో ఉంది, సార్, నర్వ్ సెంటర్. ఒకటి ఆర్టీహెచ్లో కూడా పెట్టేస్తామని దట్ నర్వ్ సెంటర్ అనేది. అండ్ వీ డోంట్ రిక్వైర్ టూ మెనీ ఆఫ్ దెమ్ ఆల్సో, సార్, బికాస్ ఇట్ ఈస్ అ కంబైన్డ్ RMC medical record center, sir. So that also will finish, sir. So that is the action plan, sir, as we've been discussing with you, sir. మనకు ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. కొంచెం ఫైనాన్సెస్ కూడా మనం అనలైజ్ చేయాలి, చాలా వరకు తగ్గాలి. ఇప్పుడు మీరు జలధార ఎట్లయితే పవర్ కన్జంప్షన్ తగ్గిందో అదే మరిగా ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్. వన్స్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తే చాలా వరకు ప్రివెంటివ్ కింద లైఫ్ స్టైల్ మార్చుకుంటారు, మెడికేషన్ ప్రాపర్గా తీసుకుంటారు, ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకుంటారు. అది కూడా వల్నరబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వల్నరబుల్ పర్సన్స్ అందరినీ ముందు ఫోకస్ చేస్తున్నాం. 42 పారామీటర్స్ క్లినికల్ టెస్ట్లు కూడా చేశాం. దాన్ని బేస్ చేసుకొని మెడికేషన్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. అందులో కూడా మీరు చూస్తే 3 కేటగిరీస్ పెట్టారు. ఓవరాల్ వల్నరబుల్, ఓవరాల్ బార్డర్ లైన్,
ఓవరాల్ సేఫ్. ఈ 3 పెట్టుకొని ఇక్కడి నుంచి యోగా, మెడిటేషన్ అవి కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఎవ్రీ ప్రాబ్లం దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్. ఒక 10 మీకు చూస్తే ఎవరెవరు ఎంత ఉందో అని ఒకసారి ఆ డాష్ బోర్డ్ చూపించండి. ఇది మాత్రం మన హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ. హెల్త్ ప్రొఫైల్ అంటే మీరు ఆన్లైన్లో వేసారు కదా, అది చూపించండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే రిస్క్ బై హెల్త్ ప్రొఫైల్లో నార్మల్, లో, మైల్డ్, మీడియం, మోడరేట్, హై, క్రిటికల్. అనీమియా చూస్తే 72.7% బాగున్నారు, మిగిలిన ప్రాబ్లం ఉంది. ఆ రెంట్లో కూడా 1 ఈజ్ హై ఎక్కువ ఉన్నారు, తర్వాత ఇది ఉంది. బ్లడ్ ప్రొఫైల్లో మోర్ ఆర్ లెస్ బెటర్గా ఉంది. కార్డియా ప్రొఫైల్ 20% ప్రాబ్లం ఉందా, బాగుంది. ఇక్కడ మిగిలిన ఎంత పర్సెంటేజ్ ఉంది, 77 లో ఉంది. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఆ 77లో వాట్ ఈస్ ది శాంపుల్స్? బట్ ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎంతమంది? అన్ని ప్రాంతాలు 3 lakh పాపులేషన్ మొత్తం చేశారు. అదే సమయంలో డయాబెటిక్ ప్రొఫైల్ ఉంది. 23,000 ప్రాబ్లం లేదు, 3,400 మంది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ లెవెల్ 13,000 ఉన్నాయి, ఇంకొక లెవెల్ 23,000. చూస్తే సార్ 3,400 people are on high critical side, sir. They have a high diabetes, sir. That is where that is the gateway for all diseases కు అదొక గేట్వేగా ఉంటుంది. కిడ్నీ ప్రొఫైల్ దగ్గర ఒక్కడికి క్రిటికల్, 11 కొంచెం వల్నరబుల్, మిగిలినటి కొంత కేర్ తీసుకోవాలి. లివర్ ప్రొఫైల్లో కూడా 1,569 మంది లివర్ ప్రాబ్లం ఉంది, 13,400 మంది నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ డేటా వచ్చిన తర్వాత మనం ఏదైతే ఖర్చు పెడుతున్నా డబ్బులంతా దీన్ని బేస్ చేసుకొని ప్రివెంటివ్ పోతే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. రెగ్యులర్ మెడికేషన్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కానీ చేయగలిగితే చాలా వరకు వస్తుంది. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ స్కీమ్. ఇప్పుడు దీన్ని మన రాష్ట్రం అంతా చేసి నాలెడ్జ్, గ్లోబల్ నాలెడ్జ్ అంతా తీసుకొని అది కూడా మనం అనుకున్న ప్రకారం ఏ డాక్టర్ని కూడా పెట్టి టైమ్ అండ్ అగైన్ ఏ క్వశ్చన్ వచ్చినా అతని హెల్త్ గురించి ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తాం పీరియాడికల్గా. ఏఐ టూల్ ఉపయోగించిన తర్వాత హెల్త్ స్కోర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత డే బై డే డిటరేట్ అవుతా ఉందా, ఇంప్రూవ్ అవుతున్నాడా, స్టాండ్ స్టిల్ ఉన్నాడా? ఓసారి ఫర్దర్గా డిటరేట్ అయితే డయాబెటిక్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లం. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే కొంతవరకు కంట్రోల్లో ఉంటాడు. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. ఇప్పుడు చిత్తూరు ఆల్ మాడ్యూల్స్ ఉపయోగించి ఏఐ డాక్టర్ను కూడా ఇక్కడ పెట్టి మనం టెస్ట్ చేసుకుంటాం. అక్కడి నుంచి ఎక్స్పెండిచర్ కూడా టెస్ట్ చేద్దాం. మొత్తం మీరు పని చేయండి, మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకోండి. ఎవ్రీథింగ్ విల్ క్యాలిక్యులేట్ యాజ్ ఆన్ టుడే ఎంత పెడుతున్నో ఎంత ఖర్చు అవుతుందండి. ఫైనాన్షియల్, మెడికేషన్, ఇంపాక్ట్, హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీథింగ్ చేసి మనం ముందుకు పోదాం. ఇది మీరు చెప్పినట్టు కడవన్నీ కూడా మీరు వర్కౌట్ చేసి జూన్కంతా మీరు రెడీ చేస్తే జూన్ టు డిసెంబర్ మీరందరూ అడాప్ట్ చేసుకొని ఈ ఇయర్లో దీన్ని అడాప్ట్ చేసుకునే బాధ్యత తీసుకొస్తాం. దిస్ విల్ బి ఎ బిగ్ గేమ్ చేంజర్. ముందు మీ ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ అక్కడ ప్రజల ఆరోగ్యం కాపాడదాం. దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అప్ దిస్ ప్రాజెక్ట్. కాబట్టి ఇది
బాగా చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒక కాన్స్టిట్యున్సీ చేశారు. ఇప్పుడు రోలింగ్ కూడా చాలా ఫాస్ట్ ఫేస్లో జిల్లా అంతా చేశారు. కాన్స్టిట్యున్సీలో లెర్నింగ్స్ వచ్చిన తర్వాత జిల్లా అంతా కూడా చాలా ఫాస్ట్గా, అంటే నేను మళ్ళీ ఎప్పుడు చెప్పలేదు, చాలా ఫాస్ట్గా చేశారు. నేను కలెక్టర్ని మనస్ఫూర్తిగా ఆయన టీంను అభినందిస్తున్నా. వెల్ డన్, ఎక్సలెంట్ వర్క్. ఇది సాధ్యమవుతుందా లేదా అని ఆలోచించింది మనం సాధ్యం చేశాం. ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి మీరు చేసిన ప్రాసెస్ అన్ని మొత్తం కూడా అనలైజ్ చేసి ప్రాపర్గా డాక్యుమెంట్ చేయండి. మళ్ళీ ఎక్కడ చేసిన తప్పులు చేయకుండా దీన్ని స్కేలింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేద్దాం. మీన్ వైల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకటి, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ కంటిన్యూగా తీసుకెళ్దాం. హౌ వీఆర్ యూజింగ్, వాట్ ఆర్ ఆల్ ది లేటెస్ట్ టూల్స్ వీ కెన్ ఇంట్రడ్యూస్ ఎవ్రీథింగ్. ఓకే, ఏంటి సత్య గారు ఏం చెప్పాలి మీరు? స్టేట్లో చేసేటప్పుడు రూరల్ నుంచి చేసుకుంటూ రావాలి సార్. మళ్ళీ టౌన్లో, విజయవాడలో, గుంటూరులో అట్లా కాదు కదా, అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోతుంది. అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయ్యి అందరూ సైమల్టేనియస్గా వాళ్ళ జిల్లాలో చేస్తారు. అది ఒక 4-5 నెలలు అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి మానిటరింగ్ టూల్స్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ పర్ఫెక్షన్ తీసుకోవాలి. ఏ మంచి ప్రాజెక్ట్ అయినా ఎగ్జిక్యూషన్ విత్ పర్ఫెక్షన్ చేయగలిగితే దెన్ రిజల్ట్స్ బౌండ్ టు కమ్. ఇప్పుడు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసే జలధార ఒక జిల్లా, ఎందుకని ఇది కాదు? ఈ విధంగా మొత్తం 1 by 1 మనం చేసుకుంటా పోతా ఉంటే ఇన్నోవేషన్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, గుడ్. దెన్ వైజాగ్ 1. ఓకే, కోనసీమ, సారీ కోనసీమ. Konasema Center for Migration. Yeah. Sir, namaskaram, sir. So the reason for the establishing this institution, sir, I'll just go back to July and August of 2024, sir. So 2024 July, August lo, there are series of SOS calls in newspapers lo, Facebook lo, Instagram lo, social media platforms lo regarding ఎవరైతే మన దగ్గర నుంచి మైగ్రెంట్స్ వెళ్ళారో టు ద మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్. సో అక్కడి నుంచి చాలా రిపీటెడ్గా SOS కాల్స్ వచ్చాయి సార్, ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 12 కేసెస్ ఇన్ స్పాన్ ఆఫ్ 40 days. సో వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా సింగిల్గా వెళ్ళారా, గ్రూప్ వెళ్ళారా, అసలు వాళ్ళకి వెళ్ళే ముందు అసలు ఐడియా ఉంది ఎక్కడికి వెళ్తున్నారు, వేర్ ఆర్ ది గోయింగ్ యాక్చువల్లీ, అక్కడ ఏం వర్క్ చేయడానికి వెళ్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ చేశాం సార్. సో దెన్ వీ వాంట్ టు నో ఎగ్జాక్ట్లీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇష్యూ. సో యాక్చువల్లీ ఓన్లీ 10 members అయినా జిల్లాలో ఎంతమంది వెళ్తున్నారు. సో దెన్ వాట్ వి డిడ్ సార్, వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ RP ఆఫీస్ హైదరాబాద్. సో హైదరాబాద్లో వీ హ్యావ్ ఎ వింగ్ కాల్డ్ as ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ హూ సిట్ ఇన్ RP ఆఫీస్. సో ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ యాక్చువల్లీ డీల్స్ విత్ దీస్ సచ్ మైగ్రెంట్స్ హు గో టు మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్ ECR కంట్రీస్. సో వాళ్ళ దగ్గర నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ గెటింగ్ డేటా. సో మా పిన్ కోడ్స్ అన్నీ వాళ్ళకి పంపించాము. సో మా పిన్ కోడ్స్లో ఉన్న పాస్పోర్ట్స్ ఎంతమంది మిడిల్ ఈస్ట్లో ఉన్నారు అంటే దే గేవ్ ద డేటా సార్. సో బై ఐ థింక్ August and December 2024 వీ గాట్ ద డేటా ఫ్రమ్ POE ఫ్రమ్ 2015 నుంచి 2024 వరకు ఎంతమంది మైగ్రేట్ అయ్యారనే డేటా తెచ్చుకున్నాం సార్. సో ఆ డేటా తీసుకుంటే సార్ 2015 నుంచి ఎవ్రీ ఇయర్ రఫ్లీ అరౌండ్ 3,000 to 4,000 members ఫ్రమ్ కోనసీమ అక్కడ ఉన్న ఆ ఏరియాలో నుంచి దే ఆర్ గోయింగ్ టు మిడిల్ ఈస్ట్ నేషన్స్. సో అందులో డ్యూరింగ్ కోవిడ్ దెర్ ఈజ్ ఏ డ్రాస్టిక్ reduce in numbers, sir, and after COVID and 23-24 there is a drastic rise in number. So almost around వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే సార్ అరౌండ్ 14,000 members ఉన్నారు. సో 14,000 members-లో అరౌండ్ 8 to 9 countries-లో దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అరౌండ్ వర్కింగ్ యాజ్ పెయింటర్స్, హౌస్ మేట్స్, స్టీల్ ఫిక్సర్, హెల్పర్స్, క్లీనర్స్, మేసనరీస్, కార్పెంటర్స్, డ్రైవర్స్, కుక్స్, సెక్యూరిటీ గార్డ్స్, లేబరర్స్, ఇలా వేరియస్ ప్రొఫెషన్స్ చేస్తున్నారు సార్. సో అందులో 40% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ కువైట్ సార్, అండ్ ఒమన్లో ఒక 10 to 15%, ఖతార్లో 15%, ఇజ్రాయిల్లో ఒక 10%. సో ఇలాగ వేరియస్ కొన్ని కంట్రీస్లో కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు సార్. సో దెన్ వీ స్టార్టెడ్ అనలైజింగ్ యాక్చువల్లీ ఎందుకు వెళ్తున్నారు ఈ డీటెయిల్స్లోకి. సో వీ నో ఓన్లీ ఎవరు వెళ్ళారో తెలుసు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాకు డీటెయిల్స్ లేవు సార్. సో దెన్ వీ స్టార్టెడ్ సర్వే విత్ అవర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు దే బిలాంగ్ టు విచ్ ఏరియా, సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఈ స్టడీ చేయడానికి వీ టుక్ అరౌండ్ 2 months సార్. సో బై December వీ
we got to analyze that this is a major issue in my district, sir. So then what we did, sir, సో వీళ్ళందరికీ కూడా దే హ్యావ్ నో ఐడియా ఎగ్జాక్ట్లీ వెళ్ళే ముందు ఎవరు కూడా అంటే వీళ్ళు వెళ్ళడం కూడా అంతా కూడా ఇట్స్ నాట్ ఏ ప్రాపర్లీ రికగ్నైజ్డ్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళట్లేదు సార్. ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ హియర్సే. పక్కన ఎవరో చెప్పారు అక్కడ ఏదో జాబ్ వస్తుంది, అరౌండ్ 40,000 50,000 ఇస్తారు పని చేస్తే. కానీ అక్కడ వర్క్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ లోకల్గా లాస్ ఎలా ఉంటాయి, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అక్కడ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరికి ఐడియా లేదు సార్. సో వీ స్టార్టెడ్ యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ అనాలిసిస్ around March of 2025 we have established an institution called as Konaseema Center for Migration in Collectorate, sir. So with DRO as a nodal officer, and we took 2 police constables and 3 from the collectorate. So ఈ 5 మెంబర్స్తో ఒక హెల్ప్ డెస్క్ లా పెట్టుకున్నాం సార్. పెట్టుకొని ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఇప్పుడు మా జిల్లాలో వీ హ్యావ్ 1 పాస్పోర్ట్ సేవా కేంద్ర. సో ఎవ్రీడే అరౌండ్ 12 to 15 పాస్పోర్ట్స్ వెరిఫికేషన్కి వస్తాయి సార్. సో వీ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ద పోస్టల్ సూపరింటెండెంట్ దేర్. సో మీకు ఎవరైతే పాస్పోర్ట్స్ వస్తాయో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు దీస్ యాక్టివిటీస్ ఓన్లీ. సో మీరు మా దగ్గరకు పంపించండి. వస్తే అట్లీస్ట్ విల్ సే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఐడియా ఉందా లేదా, సో ప్రివెంటివ్గా ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, రికగ్నైజ్డ్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళారా లేదా. సో ఈ విధంగా వీ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ సార్. సో దీని మీద వీ డిడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా. అండ్ వీ యాక్చువల్లీ నెంబర్స్ ఆర్ దట్ సార్, ఫ్రమ్ March 2025 నుంచి ఒక 265 కేసెస్ వచ్చాయి సార్ మాకు. సో వీ హ్యావ్ గివెన్ ఏ హెల్ప్ లైన్ ఇచ్చాం సార్. It's around 1800-4250-488. So every day at least we get around 2 calls. So and directly people kuda vachesi they started interacting with us rather than we started actually to positive ga telusukoni vellandi ani uddeshamtho pedite majority of the complaints are regarding ma vallu vellaru akkada malla back vacheyalanukuntunnaru akkada em cheyalekapothunnam ela interact avvalo maaku ardham kavatledani. So slowly sir this KCM institution started interacting with POE. So మేము ఆ 5 members టీమ్ని ఐ సెంట్ ఫర్ ఏ ట్రైనింగ్ టు ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఆఫీస్ ఫర్ అరౌండ్ 3 days. సో అక్కడి నుంచి వీ గాట్ ద డేటా ఆఫ్ ఆల్ ద ఎంబసీస్, ఎన్ఆర్టీస్ ఎవరున్నారు, నాన్ రెసిడెంట్ తెలుగు ఇన్స్టిట్యూషన్స్ ఎవరున్నారు, వాళ్ళ హెడ్స్ ఎవరు, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఒక 30-40 కంట్రీస్ అగేన్స్ తీసుకున్నాం సార్. సో రైట్ నౌ కేసీఎం ఇంటరాక్ట్ విత్ ఆల్ దోస్ ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో విల్ డైరెక్ట్లీ మెయిల్ టు దెమ్, దే విల్ రెస్పాండ్ టు అస్ సార్. సో ఆ విధంగా స్టార్టెడ్. అండ్ పాస్ట్ 1 year నుంచి అరౌండ్ 265 కేసెస్లో 87 కేసెస్ని పాజిటివ్గా ఇండియాకి తీసుకురాగలిగాం సార్. అండ్ దిస్ ఈస్ వర్కింగ్ అన్ ఆటో పైలట్ మోడ్. రైట్ నో నథింగ్ కమ్స్ టు మై లెవెల్ ఆల్సో. సో వచ్చినప్పుడు డైరెక్ట్గా దే గో టు దట్ కేసీఎం ఆఫీస్, దే విల్ స్పీక్ టు దెమ్, ఇలా ఇష్యూ ఉంది అంటే అక్కడ ఉన్న ఆఫీషియల్స్ దే ఇంటరాక్ట్ విత్ POE అండ్ దే ఇంటరాక్ట్ విత్ ద కన్సర్న్ ఎంబసీ. అండ్ కొంతమంది డైరెక్ట్గా తెలుగు ఏజెంట్స్ మాకు పరిచయం అయిపోయారు సార్ అక్కడ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళందరితో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు మా కేసీఎం ఆఫీస్లో ఉన్న వాళ్ళు. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. సో ఆ విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్షిప్ కాల్ వెళ్ళేసరికి దే ఆర్ యాక్చువల్ రెస్పాండింగ్ పాజిటివ్లీ. ఏదైనా డబ్బులు ఇవ్వాలి, బ్యాక్ వచ్చేయాలి అంటే డెఫినెట్గా దే ఆర్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీరు ఫస్ట్ పంపించాడని చెప్పేస్తున్నాం. సో అందులో ఒక మెజారిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్లో సార్ ఒక 7 డెత్ కేసెస్ అయ్యాయి సార్, అక్కడ చనిపోయారు వెళ్ళి. సో ఐ థింక్ 2 members ఇన్ ఇజ్రాయిల్ డ్యూ టు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో. అండ్ వీ కుడ్ ఏబుల్ టు గివ్ అరౌండ్ 25 lakhs టు ద ఫ్యామిలీ. హౌ అంటే అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు దే హ్యావ్ సమ్ ఇన్సూరెన్స్, సో దట్ వీ కుడ్ యాక్చువల్లీ గివ్ ఇట్ టు ద కన్సర్న్ ఫ్యామిలీ మెంబర్స్. సో అరౌండ్ 41 జాబ్ ఎంక్వైరీస్ and fraudulent cases of money around 118 cases. So roughly around past 1 year నుంచి ఆపరేషన్లో we could deal with around 265 cases sir. So right now దీన్ని బాగా వైడ్ పబ్లిసైజ్ చేయడానికి we did a 2-minute video sir. సో దీన్ని ఆల్ థియేటర్స్లో we started playing. సో ఇంటర్వెల్లో ఒక 2-minute వీడియో ప్లే చేయడం చేస్తున్నాం సార్. సో దెన్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ కమింగ్ అండ్ అప్రోచింగ్ KCM సార్. సో ఐ థింక్ దిస్ రియల్లీ హెల్ప్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ సార్. ఐ విల్ జస్ట్ ప్లే దట్ సార్. దీనివల్ల ఎవరైతే మైగ్రేషన్ పోవాలనుకున్నారో సార్ అలాంటి వాటికి ఏమైనా కొంచెం సెట్ బ్యాక్ ఏమైనా వస్తుందా? నథింగ్ సార్. అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు కూడా తెలియదు సార్. నేను ఏమంటారంటే 2, ఒకటి ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉన్నారో వీళ్ళు అకౌంటబిలిటీ తీసుకోకుండా చీటింగ్ కూడా చేస్తున్నారు, అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటి చెక్ పెట్టి వీళ్ళందరినీ క్రెడిబిలిటీ తీసుకొని అవసరమైతే గవర్నమెంట్ రెగ్యులేట్ చేసి వాళ్ళు కూడా ఫెసిలిటేట్ చేయగలిగితే మనకు 2 పక్కల ఇబ్బందులు రావు. ఎవరైనా పోయిన వాళ్ళు సేఫ్గా ఉంటారు, మళ్ళీ మనం తీసుకురావడానికి మనకు ఒక ఇది ఉంటుంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మీ అనుభవంలో పోయే వాళ్ళకు పెద్దగా సెట్ బ్యాక్ లేదు. అంటే వాళ్ళు రావడానికి ఇంకా చూపెట్టట్లేదు సార్. బట్ an ఇష్యూ అయితే దే ఆర్ అప్రోచింగ్ us. No, that is what I am saying. That is the best way. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ప్రపంచం అంతా మనం అక్కడికి తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలని కూడా లేదు. మనకి ఎక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఫ్రీ. వాళ్ళ సెక్యూరిటీ చూస్తున్నారు.
కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పెట్టి వాళ్ళ వెల్ఫేర్ చూసుకుంటున్నారు. ఎస్, అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రై టు ట్రైన్ దెమ్. అక్కడ ఇలా ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఇలా ఉంటాయి, అక్కడ లాస్ ఇలా ఉంటాయి. రెగ్యులేషన్ కూడా మీరు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళందరినీ కొంత వెరిఫికేషన్ చేసి అవి కూడా చూస్తున్నారా? ఎస్, ఫ్రాడులెంట్ ఏజెంట్స్ అరౌండ్ 118 మెంబర్స్ని మేము ఆపగలిగాం సార్. అంటే ఇన్ఫార్మల్గా మీకు గోట్ లెటర్ సార్, మెయిల్స్ పంపించారు. కెనడాలో విల్ గివ్ అరౌండ్ $4,000 per month ఫర్ బెర్రీ పికింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో $4,000 per month ఫర్ బెర్రీ పికింగ్ ఎవరు ఇవ్వరు సార్ జనరల్. సో అలాంటి మెయిల్స్ వచ్చిన వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇలా వచ్చాయి, అసలు నిజమా కాదా అని వెరిఫికేషన్కి వస్తున్నారు సార్. దట్ వీ కెన్ గెట్ ఇట్ వెరిఫైడ్ సార్. వై కాంట్ మేక్ ఇట్ మైగ్రేషన్ పోర్టల్ ఒకటి పెట్టి స్టేట్ యాజ్ ఎ యూనిట్, కెన్ వి డూ జిఏడి ఆర్ వేర్ విచ్ డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్? ఒకసారి ఓనర్షిప్ మనకి ఎన్ఆర్టీ సొసైటీ ఉంది. ఎన్ఆర్టీ సొసైటీ విల్ ఆర్గనైజ్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఐస్ అందరిని ఎవరు చూస్తారు? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్? ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ సార్, హోమ్ క్యాప్ అంటే కాదు, వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేసి ఎవరు చేస్తున్నారు, ఇక్కడ ఎవరు డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఐ ఇష్యూస్ అన్ని. కాబట్టి జిఏడి మీరు పని చేయండి, ఎన్ఆర్ఐని ఆ దేశాల్లో ఉండే ఆర్గనైజేషన్స్ని అన్నీ చేసి ఇక్కడ ఉండే వాళ్ళని మైగ్రేషన్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకొని ఒక పోర్టల్లో తీసుకొచ్చి కోనసీమలో చేసిన ఎక్స్పెరిమెంట్ని రాష్ట్రానికి మొత్తం పెట్టి జిల్లా లెవెల్లోనే ఒక సెంటర్ పెడతాం. కలెక్టర్స్ విల్ సూపర్వైజ్ అండ్ రెగ్యులేట్ అండ్ మానిటర్. వాళ్ళ వెల్ఫేర్ ఏది వచ్చినా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్, సెంట్రలైజ్డ్ పోర్టల్, బట్ అందరికీ సేఫ్టీ, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేద్దాం. I have a 2-minute video sir on this awareness sir. ఇది కోనసీమ జిల్లాకు చెందిన రాజు అనే యువకుడి కథ. ఇంకెన్నాళ్ళు ఇలా అమ్మ ఒక్కదే కష్టపడుతుంది. అమ్మ, విదేశాలకు వెళ్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అమ్మా. రాజు, కానీ ఏజెంట్లతో జాగ్రత్త నాన్న, నమ్మడానికి లేదు. భయం ఎందుకమ్మా, ఏజెంట్ కిరణ్ గారు ఉన్నారు కదా. గుడ్ న్యూస్ రాజు, వీసా కన్ఫర్మ్ అయింది. వీటిపై సంతకాలు చేస్తే జాబ్ కూడా కన్ఫర్మ్ అయినట్లే. విదేశాలకు వెళ్ళి నన్ను మర్చిపోవుగా. అలా ఏజెంట్కు డబ్బు చెల్లించి విదేశాల్లో అడుగుపెట్టాడు రాజు. కానీ కొన్ని రోజులకి తాను ఒక నకిలీ ఏజెంట్ ద్వారా మోసపోయినని తెలుసుకున్నాడు. ఏజెంట్ నా కాల్ ఎత్తలేదురా, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. కంగారు పడకు, మధు అన్న అడ్రస్ పెట్టాను, ఆయన సహాయం చేస్తాడు. నీ గురించి అంతా తెలిసింది రాజు. నిన్ను తిరిగి మీ ఊరు పంపించే బాధ్యత నాది. వెళ్ళగానే కేసీఎంని సంప్రదించు. విదేశాలకు ప్రయాణించే ముందు కేసీఎం వద్ద ఏజెంట్ ధృవీకరణ తనిఖీ చేయించుకోండి. అలా కేసీఎం వద్ద అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాజు కొంతకాలానికి నిర్ధారించిన ఏజెంట్ ద్వారా విదేశాల్లో ఉద్యోగం సంపాదించాడు. ఇలానే విదేశాల్లో ఉద్యోగరీత్యా ప్రయాణానికి సిద్ధమైన ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది కేసీఎం. వివరాల కోసం 1800-425-0488ను సంప్రదించండి. సహాయం కోసం దయచేసి కేసీఎం ఆఫీస్ను సందర్శించండి. గుడ్. ఒక సమస్యకి పరిష్కారం ఇన్నోవేటివే. అందరం కూడా ఇదే మరిగా ఆలోచిస్తే 1 by 1 సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయగలిగితే రెగ్యులేట్ అవుతుంది, కంట్రోల్లోకి వస్తాయి. కోనసీమ కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్, వెల్ డన్. ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు ఎత్తుక్కోకుండా పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు జిఏడి దీన్ని అడాప్ట్ చేసుకొని ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎట్లయితే కోనసీమ ఇది పేరు పెట్టారో సెంటర్ ఫర్ మైగ్రేషన్, ఏ జిల్లాకు ఆ జిల్లా ఆఫీస్ పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడ మానిటర్ చేస్తారు. ఇక్కడ సెంట్రలైజ్ నుంచి పోర్టల్ హ్యాండిల్ చేయడం, ఎన్ఆర్ఐ వీళ్ళతో చేయడం మీరు చేస్తారు. Sir, what I am proposing, sir, GAD will collect the data from RPO. అది నేను ఈచ్ ఫ్యామిలీకి ట్యాగ్ చేస్తాను సార్. పర్మనెంట్గా వీ నో ద రెసిడెన్స్ విచ్ విలేజ్ దే ఆర్ ఫ్రమ్ అండ్ ఆల్.
సో పర్మనెంట్గా డేటా ఉంటుంది, ఎనీ చేంజెస్ అండ్ ఆల్ టైమ్ టు టైమ్ వీ కెన్ కీప్ అప్లయింగ్ ఇట్. అది కూడా చేయండి సార్. దట్ పోర్టల్ ఆర్టీజీఎస్ ఎట్లా వీళ్ళకి అందరికి ఆధార్ కూడా ఇచ్చి ఉంటారు, అది చూసుకోండి జాగ్రత్తగా. జాబ్స్ 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి జాబ్స్ ఇస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు సార్. వీళ్ళందరినీ థాయిలాండ్, మయన్మార్ అటువైపు తీసుకెళ్ళి సైబర్ క్రైమ్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. రీసెంట్గా మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, అదే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు రామ్మోహన్ గారు కలిసి ఇంచుమించు 100 మెంబర్స్ని అక్కడి నుంచి తీసుకొచ్చాం సార్, రెస్క్యూ చేసాం. అంటే వెళ్ళేటప్పుడు కూడా కనీసం మనకి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ రెగ్యులేట్ చేస్తాం, అది కూడా పోలీసు కూడా మీరు ఇది అవుతారు, ఇది రెగ్యులేట్ చేసినప్పుడు అన్ని కంట్రోల్ అవుతాయి. ఓకే సార్. దెన్ విశాఖపట్నం. గుడ్ ఈవినింగ్ సార్. మీకంటే ముందు ఇంకోటి ఉంది, ఇది 1 month 1 village 4 visits సార్. ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేసి పేర్లు మాత్రం బాగా పెడతాను. Innovative names. Carry on. Sir, Nellore sir, we have started a new project sir by name Bhu Samasyaలకు Shashwat Parishkaram sir. 1 mandal, 1 month, 1 village, 4 visits sir. Sir, why this is important sir, I'll just brief in 2 minutes sir. Sir, Nellore sir, every Monday I am doing a grievance sir. In collectorate I am getting not less than 600 grievances sir. We sit from morning 10 to evening 4 sir. Still people keep on coming sir. Out of this 600 sir, 70% are revenue grievances sir. If we take a breakup of it sir, ROR, like title disputes 31%, Sada Bainama, complaints on mutation, DKT Patta, house site, survey and boundary disputes form majority of the disputes sir. Sir, now why solving this land issue is difficult sir? Sir, first is the complexity of the records sir. Sir, land is one, owner is one sir, but in revenue department we see not less than 12 documents sir. I'll just tell in 10 seconds sir. We will see RSR, we will see register of holdings, we will see 10(1), 1B, Patadar passbook, registration document, EC, webland addungus, then manual addungus, subdivision records, sealing surplus register, ex-serviceman register, dispute register, political surfer list sir. So in this sir, anywhere if I have iota of doubt, I will put question mark in the entire title of the land sir. So that much is the level of freedom given to the VR up to VRO, that if he has doubt anywhere, he will stop the title of he will dispute the title of the person sir. That is one big issue sir. Second is sir, in the recent times sir, there is urbanization happening sir, and most of the places there is unplanned urbanization sir. In villages the cost of land has gone up sir. In villages sir, there will be government pathways, there are private pathways. People have been using these pathways long time and there are traditional rights. Nobody objected it. But now what has happened sir, nearby the highway, the person is selling the land to an outsider. This outsider person comes into the village, converts into a layout. Now the people who are living behind this layout sir, they lose their access to the lands. In many places sir, the routes going to the Shamshanam burial grounds are also closed. Within the Gram Kantam land, sir, people are making house site on the road, sir, because they say that I have a registered document for them, sir. So these are the type of issues, sir. Then we have issues related to inheritance, issues related to land grabbing, mysterious fake registration documents, sir. So these are the type of issues, sir. And these issues, sir, cannot be resolved at the collectorate level. They cannot be resolved at the mandal level. They can be resolved only at the village level, sir. Keeping in this mind, this program is launched, sir. Sir, I have 36 mandals, sir. Every mandal, we identify one village, sir. During that month, the entire machinery, including MRO, MPDO, SI, visits that village for the 4th time, sir. And our target is in the next 18 months, sir, we will try to ensure that all the villages, there is no revenue problem existing, sir. So now what happens in this 4 weeks, sir? So the meeting 1, sir. So the meeting 1 is morely what happens is problem identification and trust building, sir. So when the team is going, sir, not only revenue issue, non-revenue issue, caste conflicts, law and order issues, development issues, everything is coming, sir. So in the first meeting, sir, we are able to segregate these issues, revenue and non-revenue. The development issues are given to MPDOs. The other issues are given to police, sir. And the revenue issues are segregated, sir. So today, the situation is that there exists a trust deficit, sir. So
In this program, sir, first week what happens is we are able to bring that, we are able to do the trust building, sir. We are creating a forum, sir, where other villagers are able to speak out their problem, what happened to them, why this issue has come up, sir. We are able to identify the issues, ownership disputes, boundary disputes, inheritance conflicts, assigned land issues and all, sir. So in the second meeting, sir, in this 1 week, the MRO, what he does is, relating to this issue, sir, he creates, first he looks at the government records, sir. Then he reaches the villages with the government records, sir, and both the parties are given an option to show their records. So we collect and review the documents in the second visit, sir. Then some of the issues can be resolved in the second week itself, sir. That we are able to solve over there, sir. Otherwise, when there are conflicting claims, sir, those issues are separated, sir, and then comes the meeting 3, sir. This is the most important place, sir, where in the third meeting we are able to solve the issues. Here in an open Gram Sabha, sir, it is like an open hearing in the village itself, whereby what are the records available with party A, what are the records available with party B are clearly explained, and on the spot the MRO is giving a decision, sir. In many cases, we are trying to use the societal pressure to ensure that they are able to mediate and an amicable settlement is received, sir. In many cases where it cannot be solved, suppose it's a Chervu Porambok or other issues, sir, we are trying to clarify the legal options and what is the way ahead, sir. So in the meeting 4, sir, because after the meeting 3, we have to do certain exercise like statutory period will be there, survey has to be done. We complete this exercise, and in the meeting 4, sir, whatever decision has been taken, sir, it is being announced openly. If the issue is settled, we will tell that yes, this is the issue settled, and he or she is the rightful owner of the land. Then if such some cases which cannot be solved, that is also explained, and what is the future course of action. In some cases, we require a bigger survey exercise or resurveying the entire land. That process gets started. We fix the responsibility over there, and we chalk out the plan for the coming days, sir. So the current status is that we started this program in the month of December, sir. 110 villages have been covered till now, sir, and 26 villages, sir, are today completely revenue problem free, sir. There is no problem at all, sir. All issues in these 26 villages have been solved, sir. Sir, other villages, we are till now not able to convince the people to come to a proper platform or mediate, but definitely they can come tomorrow also, next day also they can come, sir. In December, we were able to solve 458 problems, sir. In January, 558. In February, 322, sir. Our idea is that in the next 18 months, I have 700 villages, sir. I have been able to cover 110 villages. In the next 18 months, I'll cover all the 17 villages and try to solve the maximum problems in the district, sir. So the process has been clearly laid out, sir. Every task has been subdivided, sir, and our official has been given a job and timeline for every job, sir. So with respect to outcome metrics, sir, if I compare from October to February, sir, my average reopening rate of the district, sir, it has come down from 18% to 7%, sir. 26 villages, revenue problem free, sir. It is like ODF model. Then, sir, my first time resolution rate. Like in the week 2 itself, sir, there are certain problems. 53% I am able to solve in the week 2 itself, sir. So major issues, sir, ROR cases solved 849 in these 3 months. Resurvey issue resolved 327, sir. IVRS survey, sir, I was 67.9 in F-line survey, sir. Now I am 76.6, sir, 9% jump, sir. In ROR, I was 56, sir. Presently 64, sir. 8% jump, sir. Sir, way forward, sir. Sir, we are not building a new system. We are not developing a new hierarchy, sir. This is integrated with PGRS, sir. There is no new app, no new portal. This is part of the PGRS. We are registering every grievance in the existing PGRS module only, sir. Sir, technology and capacity building is what we look forward. We are training more and more people. We are using DGPS. We are also using drones for quick survey, sir. And finally, sir, I have already spoken to my district judge, sir. Every 3 months, we are doing Lok Adalat, sir. So some of the writ petitions are already pending in the district courts. So during this, sir, we are integrating and asking them to take back those petitions and come to a conclusion and solve this issue in the Lok Adalat, sir. So thanks. ఇది
గుడ్ ఎక్సర్సైజ్, డైలాగ్ అండ్ ఆల్సో డిస్కషన్, ఒకటి రెండు సార్లు పర్సువేషన్, దెన్ దే విల్ కమ్ టు సమ్ నార్మల్సీ. అయితే ఇక్కడ భాస్కర్ మీరు ఈ విలేజెస్ని ఏదైతే విమర్శ చేశారో, ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టెల్ అస్ మీరు చేసే ఎక్సర్సైజ్ సర్వే చేసి మొత్తం సెటిల్ చేయడం, దట్ విల్ టేక్ 18 months, 18 కాదు 12-13 months. ఈజ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ పీజీఆర్ఎస్. పీజీఆర్ఎస్లో మెయిన్లీ ల్యాండ్సే వస్తాయా, అదర్ ఇష్యూస్ కూడా వస్తాయా? దట్ ఈస్ అనదర్ ఇష్యూ. ఈ రెండు ఇంటిగ్రేట్ చేసి ఇది ప్యారల్గా మీరు చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పీజీఆర్ఎస్ని స్ట్రీమ్ లైన్ చేయడం, అక్కడ వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ చేసి ఏదైతే మనం అనుకున్న బ్లాక్ చైన్ అండ్ ఆల్సో యువర్ క్యూఆర్ కోడ్ అవన్నీ ఇచ్చి రికార్డ్ని ఫైనలైజ్ చేయడం. ఇప్పుడు ఇక్కడ మీరు కలెక్టర్స్ ఉన్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, చాలా దగ్గర 22A పెట్టినటివి గవర్నమెంట్ ల్యాండ్స్ కొద్దిగా పోయిన తర్వాత చాలా ల్యాండ్స్ దగ్గర 1 crore acres పైన 22Aలో అమరి పెట్టేశారు వేరియస్ టైమ్స్లో. ఇప్పుడు అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసి 1 by 1 పరిష్కారం చేసేయాలి. ఎవ్రీ మంత్ పర్టికులర్ కేసెస్ చూసుకొని, నేను మొన్న కూడా ఒకసారి జిల్లాలు రివ్యూ చేసినప్పుడు ఒక అనంతపురంలో 14,000 ఎకరాలు 22Aలో పెట్టారు. దట్ ఈస్ ద బంజరు అనే పేరు పెట్టి. ఇలాంటి వేరియస్ కేస్ స్టడీస్ ఉన్నాయి. అవి చేస్తూ ఇది కూడా చేయగలిగితే రెండు సార్ట్అవుట్ అవుతుంది. లిటిగేషన్ తగ్గించడం మనందరి బాధ్యత. లిటిగేషన్ ఫ్రీ విలేజెస్ అయితే డెవలప్మెంట్కి చాలా వరకు ఉపయోగపడతాయి. దిస్ గుడ్. దీన్ని ఆల్ కలెక్టర్స్ అడాప్ట్ చేసుకొని మీరు ఈ మోడల్ని ఒకసారి స్టడీ చేసుకొని మీరు కూడా స్టార్ట్ చేయండి. దీన్ని వర్కౌట్ చేద్దాం. ఇది రెగ్యులర్ స్టాఫే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఒక్క పాయింట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్. ఇప్పుడు దిస్ 10 documents that you are mentioning, the system is looking for asynchronous information in one document. అంటే ఒక దాంట్లో అదుగో 13వ డాక్యుమెంట్లో నీ పేరు లేదు కాబట్టి నీకు ఈయనో, దీనికి విరుగుడుగా I already gave written instruction. We gave a GO saying that ఏదో ఒకటి ఉంటే దాన్ని క్లియర్ చేయండి అయ్యా అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది కలెక్టర్స్ టు టేక్ దిస్ సీరియస్లీ అండ్ think of innovative mechanisms. What Himanshu did, and like the CM was saying, ఇది బౌండరీ డిస్ప్యూట్ అన్నదమ్ముల తగాదాలు 2-3 సార్లు డైలాగు డిస్కషన్ పెడితే పోతాయి. బట్ what you have to do in any case. So please take it up seriously. So to add to this, sir, and there is a mandal level dispute resolution committee, sir, which meets every Saturday in Anakapalli, sir. Member is MRO, Mandal Special Officer. He is the chairman. CA will be there and MPDO will be there, sir. Mostly panchayat between brothers, అదే maximum issue వస్తుంది, sir. Siblings కొట్టుకుంటారు. అండ్ దెన్ పక్కన ఇంటి వాళ్ళు నైబర్ ఇష్యూస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది మనం లీగల్గా సాల్వ్ చేయలేము సార్. బట్ వెన్ యూ టాక్ టు దెమ్, మేక్ దెమ్ సెట్, రెసల్యూషన్స్ వస్తున్నాయి సార్. దిస్ ఇస్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ ఇన్. నిన్న కూడా నేను పోయినప్పుడు ఒక పర్టికులర్ కేసెస్ డోన్లో కొన్ని 22A కింద పెట్టినట్టు, కొంచెం అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వాల్సినవి, కొన్ని బ్రదర్స్ మీద గొడవలు పడినటివి, కొంత ఫాదర్ చనిపోతే వీళ్ళ పేరుతో చేసుకోవడంలో పెండింగ్ ఉండేటివి, బ్రదర్స్ పార్టీషన్ చేసుకొని వాళ్ళ 100 రూపాయలు ఇలాంటి 1000 రూపాయలు కట్టేసి చేసుకోనటివి. ఇలాంటివన్నీ క్లాసిఫికేషన్ చేశాం. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ సాయి ప్రసాద్ గారు సిఎస్ గారు చెప్పింది ఏంటంటే మీ లెవెల్లో ఉండేటి సాల్వ్ చేసేయడం. అది ఎట్లా చేయాలి అది మీకు అందరికీ ఎవరికి తప్పదు. నేను అందుకే ఎవ్రీ మంత్, ఇప్పుడు 3 నెలలు అయింది, ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ సిస్టమేటిక్లీ. నేను డిసెంబర్ అన్నాను, ఇప్పుడు CCLA
షీ సేయింగ్ కనీసం మాకు ఫిబ్రవరి మార్చి అవుతుందని. ఏదైనా వన్స్ ఫర్ ఆల్ డాక్యుమెంటేషన్ సెటిల్ చేస్తాం. సెకండ్ యాంగిల్, ఎక్కడైతే మీరు బ్రదర్స్ మధ్య డిఫరెన్స్ ఉన్నోడు 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడి పీజీఆర్ఎస్ సాల్వ్ చేయడానికి ఇది ఒక మార్గం మీరు పెట్టుకుంటే 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అది దాంట్లో కాంప్రమైజ్ లేదు. అది రియల్ డాక్యుమెంట్ విత్ బ్లాక్ చైన్. ఇది కాంప్రమైజేషన్. దట్ ఈస్ వేర్ వీఆర్ ఆస్కింగ్ నౌ రీసెంట్లీ మీడియేషన్. కోర్టులు కూడా మీడియేషన్ని ప్రమోట్ చేస్తున్నాయి. ఆ మీడియేషన్ కూడా మీడియేటర్స్కి అందరికీ నేను 10,000 రూపాయలు, సక్సెస్ఫుల్ మీడియేషన్ ఉంటే 10,000, ఫెయిల్ అయినా 3,000. హౌ టు రెడ్యూస్ లిటిగేషన్. లిటిగేషన్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నాట్ ఓన్లీ కోర్ట్స్ కొట్టుకుంటారు. ఇప్పుడు ఏంటి, నేను అదే ఎవ్రీడే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి, ఇద్దరు బ్రదర్స్ పడదు, వాడి కోడి ఇంటికి రాకూడదు, వస్తే అదొక గొడవ. వాడు కాకి మా ఇంటికి రాకూడదు, వాడు ఏం చేస్తాడు, ఆ కాకి ఎక్కడైనా వాళ్తుంది, అది ఒక నెపం, ఎక్స్క్యూజ్. అక్కడి నుంచి గొడవలు, ఇంకా ముందు పోలీస్ స్టేషన్, దెన్ కోర్టు, అలవాటు అయిపోయింది. ఇంక లైఫ్ లాంగ్ ఇదే పని. దీస్ వేర్ వీ హ్యావ్ టు రెడ్యూస్ దట్ టైప్ ఆఫ్ లిటిగేషన్స్. గుడ్ ఎక్సర్సైజ్, కీప్ ఇట్ అప్, విల్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. వైజాగ్ 1. Sir, good evening, sir. Thank you for giving me this opportunity, sir. Sir, the seeds for this initiative was sown during the time of your visit in December 2024, sir, during the AI GovTech conference in Visakhapatnam, sir. So that time, sir, we were thinking of launching an AI-driven initiative which reduces the hassle which citizens of Visakhapatnam face during the interaction with the government, sir. So primarily, we thought of coming up with the unified application, sir, unified mobile application, which caters to the complaints, payments, and citizen services in a single ecosystem, sir. Most of the complaints which we get in Visakhapatnam are pertaining to municipal services, sir, and they regularly touch either EPDCL or the RTC or some other entity for making their payments, sir. So to reduce the hassle, this app was thought through, sir, under the pretext that it will reduce their burden in reaching out to government for availing the services, sir. The key pillars for this entire app is, sir, convenience, sir. So citizen need not even go to the Sachivalayam to avail any service, sir. With a touch of a button and click of a button, they'll be able to avail the service, sir. And also bring in transparency. Whenever they apply for a service, they should be able to know where that particular service request is. Is it pending at the sanitary inspector level, or is it pending at the CMOH level? That transparency we want to bring, sir. And also to eliminate the delays, we wanted to have a mechanism so to track that particular service request and then close it, take it to a logical closure through a command and control center, sir. So we have our city operations center which was set up as part of the smart city program, sir, but it was defunct over a period of time, sir. So we want to revive that and make use of it so that that act as a nerve center and the backbone from which entire monitoring happens, sir. So through a multilingual support app, we have given it in English and Telugu, sir. So this app was rolled out recently, sir, in the month of Jan, sir. We have beta tested, sir, and rolled out, sir. And I think this platform would give it the much needed publicity for large scale adoption, sir. So when the citizen logs in, sir, primarily the details of the citizen are captured, sir. We haven't done the GSWS integration yet, sir. If we do that integration, sir, immediately his household data would be captured, sir. With that, sir, we will be able to locate the particular individual's place within the city, and then all the requests, be it a survey request or a complaint, will be directed to the concerned functionary, sir. Through the AI application, sir, at the back end, we will analyze the kind of complaints which are getting regularly, sir, and they will be able to pick those complaints through this quick complaint portal, sir. And also at the back end, sir, through the data analysis, by slicing and dicing of the available data, sir, we will be able to know which ward and which secretariat maximum complaints are coming, and through that a separate incident will be created, sir. Separate ticket will be raised to address that particular chronic issue, sir. For example, there is a repeated complaint of, say, water leakage or pipeline damage in a particular area. That entire data would be analyzed and a separate ticket will be raised to handle that chronic issue which is coming from that particular area, sir. And also reporting is done on a real-time basis, sir. We have that city operations center, sir, through which the monitoring of the service request is done, sir.
And as per the Municipal Administration Department's SLAs, each service, whether it is being closed within SLA or not, is also being monitored, sir. If at a particular level it is delayed, it is escalated to the next level. So if the sanitary inspector is not attending to, sir, it will be escalated to the supervisor. If supervisor is not attending, it will be pushed to the AMOH to CMOH. Like that, the hierarchy has been predefined in the system, sir, to escalate that particular issue to upper level, sir. And besides that, sir, we have done the PGRS integration, sir, to monitor it on the real time and also track it for the PGRS also, sir. Only thing that is pending as of now is the Manamitra integration, sir. That also will be bringing it as part of the app with support from the IT department, sir. Sir, with respect to payments, sir, payments to all utility requests and even power bill, e-chalana for any violations also can be done through it, sir. The integration is already completed, sir. We are also planning to integrate with VMRDA, sir. VMRDA applications like booking of a community hall and visits to their tourist attractions like the museums and the Kailashagiri Hill, all that would be brought in as part of this particular interface, sir. These are other payment options, sir, which are available, sir. Coming to citizen services, sir, including the service certificate. Service certificate is major request which we regularly get in the collectorate, sir. So that also we have included as part of this service which is available in the citizen service category, sir. So we also have developed a chatbot along with this particular application, sir. So even people who can't directly ask a question or who find it difficult to navigate through the menus, sir, వాళ్ళు కూడా ఈ చాట్బాట్ ద్వారా వాళ్ళు క్వెరీ చేయవచ్చు, సార్. క్వెరీని ఇంటర్ప్రెట్ చేస్తూ బ్యాక్ ఎండ్లో ఉన్న LLM AI మోడల్ ఇట్ విల్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ ఇట్ విల్ ఎయిదర్ రిజిస్టర్ కంప్లైంట్ ఆర్ రైజ్ రిక్వెస్ట్ ఫర్ అ సర్వీస్ అండ్ గివ్ అ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్, సార్, విచ్ విల్ బి యూస్డ్ ఫర్ ట్రాకింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్వీస్ రిక్వెస్ట్, సార్. ఇంతే కాకుండా we have prepared push notifications, sir. In the time of disaster, we will be able to push the alerts regarding the heavy rainfall or heavy wind situation or lightning, or those requests which are getting from the disaster management department, sir, those can be pushed, and local alerts also may be pushed. If there is say a gas leak or some other local disasters, we'll be able to push that alert, sir. And even payment reminders pertaining to, sir, water connections, sir, okay, other dues also can be done. Follow అయ్యాం. Yes, sir. ఇప్పుడు ఇది ఈ మోడలు మీకు భాస్కర్ మీరు తయారు చేసే మోడల్లో ఇది ఏ విధంగా అడిషనల్గా కెన్ వీ గివ్ ఆథరైజేషన్ టు డిస్ట్రిక్ట్ ఆల్ కలెక్టర్స్ ఎవరైనా ఇటువంటి తయారు చేస్తే కెన్ యూ ఇంటిగ్రేట్ ఓవరాల్ సిస్టమ్ ఓన్లీ వన్ గవర్నెన్స్ వన్ డేటాబేస్. ఇప్పుడు ఈ హాజ్ కమ్, దట్ ఈస్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. ఈ హాజ్ ప్రిపేర్డ్ విశాఖపట్నం ఒక యాప్. మీరు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కానీ లేకుంటే మనమిత్ర కానీ దట్ ఈస్ ది సేమ్ కాన్సెప్ట్. అక్కడ ఇంప్రూవ్ చేయాల్సి వస్తే ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇది ఈ విధంగా తీసుకొచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ కానీ కొన్ని జిల్లాలు కానీ ఇది వచ్చినప్పుడు కెన్ వీ ఇంటిగ్రేట్ ఓవరాల్ ఆర్ అదర్వైజ్ ఇట్ విల్ కాంప్లికేట్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. Yes, sir. So we'll check that, sir. The preliminary, sir, when we started WhatsApp, the idea was that apps bottom. Anyway, you are going to bring app also. Yes, sir. ఆ యాప్ తీసుకొచ్చినప్పుడు ఈ యాప్నే తీసుకొని ఓవరాల్గా స్టేట్ కూడా అదే చేస్తారా? సింగిల్ సిటిజన్ వన్ యాప్. So it will have more features, sir. It will be a little more. All features. Yes, we will do that. అంటే మీకు రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. టాటా has done one app with multiple అప్లికేషన్స్. వాళ్ళ ఆర్గనైజేషన్కి అది అన్ఇల్టీగా అయ్యి కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయనేది ఉంది. మీరు దానికి ఇది మళ్ళా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. కొంచెం స్టడీ చేయండి. స్టడీ చేసి దీన్ని కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. ఓకే, గుడ్, మంచి అప్రోచ్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దట్ ఈస్ అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ ఓన్లీ యాప్ దట్ యూ హ్యావ్ డన్. గుడ్. Then Vijayanagaram, structural changes, challenges. Sir, good evening, sir. Ram Sundar, sir. Sir, Vijayanaгаరంలో we started an initiative, sir, Mission Hearty Vision అని చెప్పి primary objective is to transform from traditional agriculture practices to the horticulture, sir.
So the context is that, sir, Vijayanagaram predominantly agrarian, sir. Manaku 90% of the farmers are small and marginal, heavily depending upon the traditional crops of paddy and maize మీద depend అయ్యారు, sir. ఈ పెయిన్ పాయింట్స్ మనకు ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో రైజింగ్ ఇన్పుట్ కాస్ట్, వాటర్ స్ట్రెస్, ఎంఎస్పి డిపెండెన్సీ అండ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్, సార్. దీనివల్ల ఇన్కమ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, సార్. సో దీనికోసం మనము వి ప్లాన్ ఫర్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ టు ది హై వాల్యూ హార్టికల్చర్, సార్. సో వి సెట్ ఎ గోల్ ఫర్ అవర్ సెల్ఫ్, సార్. దానికి మనకు ట్రాన్స్ఫర్మేషన్ టార్గెట్ ఆఫ్ 10,000 acres టు హార్టికల్చర్ క్రాప్స్ లాస్ట్ రబీలో, ఈ ఖరీఫ్లో, సార్. అండ్ ఆల్సో బ్రేకింగ్ ది attitudinal barriers as well, sir. So the framework is hope, sir, horticulture transformation for prosperity and empowerment, sir. So if రబీలో అంటే అయిపోయిన రబీలో ఒక 4,000 acres టార్గెట్ చేశాం, సార్. అండ్ వాట్ వీ అచీవ్డ్ ఇస్ 4,822 acres ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, సార్, హార్టికల్చర్కి. అలాగే ఫేజ్ 2 అంటే కరెంట్ ఖరీఫ్లో, సార్, వీ టార్గెటెడ్ 6,000 acres, సార్. దీనికి ఆపరేషనల్ ప్లానింగ్ నడుస్తుంది, సార్. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, సార్, ఈ రబీలో వీ హ్యావ్ అచీవ్డ్ 120.5% ఆఫ్ ది వాట్ వీ ప్లాన్డ్, సార్. ఇక్కడ చూసుకుంటే, సార్, లాస్ట్ 4 years రబీలో కూడా అరౌండ్ 500 to 1,500 acres ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, సార్. దిస్ ఇయర్ 4,800 acres మేము ట్రాన్స్ఫార్మ్ చేశాం, సార్. ఇక్కడ చూసుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈజ్ కంటిన్యూస్లీ హోల్డింగ్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్, సార్. అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజర్ ఇస్తూనే ఉంది, కానీ నాట్ మచ్ ప్రోగ్రెస్, సార్. అలా మనం అనలైజ్ చేసుకుంటే, సార్, ఫార్మర్స్లో రెసిస్టెన్స్ ఉంది, సార్. సో మేము ఈ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరీ మోడల్ నుంచి డీసెంట్రలైజ్ సోషల్ ప్రూఫింగ్ సైడ్ వెళ్ళిపోయాం, సార్. వేర్ 1 champion farmer పర్ విలేజ్ ఐడెంటిఫై చేసుకున్నాం, సార్. హూ విల్ యాక్ట్ యాజ్ అ లైవ్ డెమాన్స్ట్రేషన్ యూనిట్, సార్. ఆ విలేజ్లో 982 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, సార్. మాకు 950 విలేజెస్లో వీ ఐడెంటిఫైడ్ ది ఛాంపియన్ ఫార్మర్స్, వీ ట్రైన్డ్ దెమ్, అండ్ వాళ్ళ దగ్గర, సార్, 1,050 acres ఆఫ్ ది ల్యాండ్ దే ఓన్. ఈ 950 ఫార్మర్స్ 1,050 acres ఆఫ్ ది ల్యాండ్ దే ఓన్, సార్. ఈ 1,050 acres కూడా రబీలో మేము హార్టికల్చర్ సైడ్ కన్వర్ట్ చేశాం, సార్. సో ఈ ఖరీఫ్లో, సార్, వీ ఐడెంటిఫైడ్ 5,988 acres స్టిల్ నౌ, సార్, ఫర్ కన్వర్షన్ టు ది హార్టికల్చర్, సార్. సో ఈ కన్వర్జెన్స్ మోడల్లో వెళ్తున్నాం, సార్. వేర్ ఇంతవరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాజ్ వర్కింగ్ ఇన్ జైలోస్, సార్. అలా కాకుండా ఒక 5 departments విల్ వర్క్ యాజ్ ఏ కోర్ గ్రూప్, సార్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఏపీసీఎన్ఎఫ్, ఏపీఎంఐపి, డిఆర్డిఏ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సార్. వీళ్ళకి సపోర్టింగ్గా, సార్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఏపీ ఈపీడీసీఎల్ వర్క్ చేస్తారు, సార్. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బోర్వెల్ పాయింట్స్, అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ గివింగ్ ది పర్మిషన్, అండ్ ఈపీడీసీఎల్ ఫర్ గివింగ్ ది పవర్ కనెక్షన్, సార్. సార్, మేజర్గా బ్యారియర్స్ చూసుకుంటే, సార్, మనకి హై ఎలక్ట్రిఫికేషన్ కాస్ట్ అండ్ స్మాల్ సైజ్ ఆఫ్ ది హోల్డింగ్స్ మేజర్ బ్యారియర్స్, సార్. నాకు దాంట్లో మనం వాట్ సొల్యూషన్ వేరౌడ్ ఇట్, సార్, క్లస్టరింగ్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే వేయబుల్ 5 acre క్లస్టర్స్కి చేసుకున్నాం, సార్. అలాగే మ్యాపింగ్ ది ఫీల్డ్స్ విత్ ఇన్ 180 meters ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఎల్టీ లైన్, సార్. హై ఎలక్ట్రిఫికేషన్ కాస్ట్ ఈస్ డెటరింగ్ ది స్మాల్ ఫార్మర్స్ విత్ 1/2 acre, 1 acre. వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ తీసుకోలేకున్నారు, సార్. సో మేము ఇనిషియల్గా ఈ ఇయర్కి 180 meters ఫ్రమ్ ది ఎల్టీ లైన్ తీసుకుంటే, సార్, అక్కడ నుంచి ఫ్రీ కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది, సార్. ప్రొవిజన్స్ ఉన్నాయి, సార్. అలాగే, సార్, డిఆర్డిఏని రోపింగ్ చేశాం, సార్. డిఆర్డిఏ నుంచి మనకి ఈ బోర్వెల్ కోసము 24-month ఈఎంఐతో లోన్ ఇప్పిస్తున్నాం, సార్, ఈ గ్రూప్కి. అలాగే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, సార్, ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సూటబుల్ బోర్వెల్ పాయింట్స్, సార్. సార్, వీటితో పాటు వీ నీడ్ టు ప్రొవైడ్ మార్కెట్ అష్యూరెన్స్ అండ్ మిటిగేషన్ ఆఫ్ ప్రైస్ రిస్క్. అది కూడా మనం అష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది, సార్. దానికోసం వీ వెంట్ ఫర్ క్రాప్ డైవర్సిఫికేషన్, సార్. 5 acres యూనిట్ ఉంది అంటే 5 acres ఒకటే క్రాప్ కాకుండా వీ షుడ్ గో ఫర్ 6-7 crops వెళ్ళాలి మనము. అలాగే స్టాగర్డ్ షెడ్యూలింగ్, సార్. ఒక హార్టికల్చర్ యూనిట్లో ప్రతి క్రాప్ కూడా స్టాగర్డ్ షెడ్యూలింగ్ ఉండాలి. ప్రోడక్ట్ డిఫరెంట్ పీరియడ్ టైంలో రావాలి టు అబ్జర్వ్ ది ప్రైస్ షాక్, సార్. అలాగే లింకింగ్ విత్ రైతు బజార్స్ అండ్ ఆల్సో టైయింగ్ అప్ విత్ ది రీటైల్ అవుట్లెట్స్తో కూడా మేము వెళ్ళాం, సార్. లైక్ రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకిట్తో కూడా మేము ఈసారి ఖరీఫ్లో మేము వీళ్ళతో కూడా లింక్ చేసుకుంటున్నాం, సార్. వీఆర్ స్పీకింగ్, సార్. అండ్ ఒక క్రాప్ బాస్కెట్ తయారు చేసుకున్నాం, సార్. అంటే ఒకటే అనేది కాకుండా వీఆర్ ప్రజెంటింగ్ దిస్ క్రాప్ బాస్కెట్ టు ది ఫార్మర్స్, సార్. వెజిటబుల్స్, ప్లాంటేషన్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్, ఎమర్జింగ్ క్రాప్స్, సార్. ఇవన్నీ కూడా రాయలసీమలో బాగా వెల్ నోన్, కానీ ఇక్కడ నార్త్ కోస్టల్కి వచ్చేప్పటికీ ఇవన్నీ కూడా వాళ్ళ కొత్తగానే ఉన్నాయి, సార్. సో, సార్, దీనిలో క్రాప్ అడ్వైజరీ కూడా దే ఆర్ సజెస్టెడ్ బేస్డ్ ఆన్ ది అగ్రోక్లైమేటిక్ సూటబిలిటీ, సాయిల్, వాటర్ అవైలబిలిటీ అండ్ మార్కెట్ డిమాండ్, సార్. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ది ఫార్మర్, సార్. వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాం, సార్, త్రూ
ఛాంపియన్ ఫార్మర్స్ సార్. సో వాళ్ళను మనకి ఛాంపియన్ ఫార్మర్స్ను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నాం సార్, 5 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఆ 5 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాట్ వీ హ్యావ్ ప్రజెంటెడ్ ఇస్ దిస్ కంపారిటివ్ షీట్ సార్. ట్రెడిషనల్ ప్యాడీతో మిగతా హార్టికల్చర్ క్రాప్స్ అన్నిటి కోసం ఒక కంపారిటివ్ షీట్ తయారు చేశాం సార్. ట్రెడిషనల్ ప్యాడీలో ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇన్పుట్ కాస్ట్ వచ్చేసి 32,000 per acre ఉంటుంది. ప్రైస్ ఈజ్ 23 per kg, అంటే మనకి ఎంఎస్పి ప్రైస్ 23 రూపీస్ per kg ఉంది సార్. ప్రొడక్టివిటీ వాజ్ 2.4 metric tons per acre లాస్ట్ సీజన్లో ఉంది సార్ మాకు. సో గ్రాస్ ఇన్కమ్ వుడ్ బి 55,200 per acre సార్. నెట్ ప్రాఫిట్ వుడ్ బి 23,200 రూపీస్ సార్. ROE 73% ROI వచ్చింది సార్ మనకి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దాంతో మనకు మిగతా క్రాప్స్ మేజర్ మనం వాట్ వీ కెన్ గో అనే దాని మీద హార్టికల్చర్ క్రాప్స్ అన్ని ప్రజెంట్ చేసుకుంటూ సార్. రిడ్జ్ గార్డ్లో చూసుకుంటే వీ కెన్ గెట్ ఏ ROI ఆఫ్ 208%, టమోటా మీద 186%, బ్రింజాల్ మీద 155%, లీఫీ వెజిటేబుల్స్ 144%, క్యాలీఫ్లవర్ 134%, అండ్ బీన్స్ 100%. ఇక్కడ వాళ్ళు రైజ్ చేసిన డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు టమోటా ప్రైస్ పడిపోయింది కదా, మళ్ళీ మేము టమోటాకి ఎట్లా అని. దానికోసం మేము వాట్ వి సెట్ ఇస్ క్రాప్ డైవర్సిఫికేషన్ సార్. ఒకే క్రాప్కి వెళ్ళామంటే మనకు షాక్ వస్తుంది. ఒకే క్రాప్ కొద్దు 5-6 క్రాప్స్కి వెళ్దాము 5 acresలో, వెళ్ళినప్పుడు ప్రైస్ స్టెబిలిటీ ఉంటుంది మనకు అని చెప్పి వాళ్ళకు సజెస్ట్ చేశాం సార్. దాంతోపాటు సార్ 5 acres పైన ఉన్న రైతులు కూడా మాకు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఆయిల్ పామ్ ఇప్పుడిప్పుడే మాకు వస్తుంది సార్ అక్కడ. సో ఆయిల్ పామ్ కాస్ట్ ఎకనామిక్స్ కూడా వర్కౌట్ చేసి వాళ్ళ ద్వారా విలేజెస్లోకి తీసుకెళ్ళాం సార్. ఫస్ట్ ఇయర్ మనకి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అప్ ఫ్రంట్ వచ్చేసి 30,500 ఉంటుంది సార్. ఇయర్ 2 and 3లో మనకి మెయింటెనెన్స్ కాస్ట్ 15,000 and 20,000 ఉంటుంది సార్. అండ్ 4th year నుంచి మనకు రిటర్న్ స్టార్ట్ అవుతాయి. ఆన్ యావరేజ్ మనకు డిపెండింగ్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది ప్లాంట్ 3 tons to 10 tons ప్రొడక్టివిటీ వస్తుంది. అండ్ ప్రీక్ ఇన్కమ్ విల్ బి 1,57,300 ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పాం సార్. అక్కడ వాళ్ళు డౌట్ ఏమి ఎక్స్ప్రెస్ చేశారంటే సార్, మేమంతా స్మాల్ ఫార్మర్స్ 3 years మనకు క్రాప్ రాకుంటే కష్టం అవుతుంది సార్. దానికి మనకు అంతర్ పంటలకు వెళ్ళొచ్చు, మనము కాటన్ వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు, మైజ్ వేసుకోవచ్చు, లీఫీ వెజిటేబుల్స్ 3rd yearలో షేడ్ ఎక్కువ అవుతుందంటే లీఫీ వెజిటేబుల్స్కి వెళ్ళొచ్చు అప్పుడు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది సార్. ఈ ఇయర్ ఆల్మోస్ట్ సార్ ఒక 1,000 acres దాకా మన రబీలోనే మేము 1,058 acres దాకా మేము ఆయిల్ పామ్కి వచ్చేసాం సార్. దీంట్లో ఆల్ ది ఫార్మర్స్ ఆర్ హ్యావింగ్ 5 acres పైన తీసుకున్నారు సార్ దీన్ని. సార్ దీంట్లో మాకు హ్యావ్ ది టోపోగ్రఫికల్ బ్యారియర్స్ యాజ్ వెల్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ కూడా ఉన్నాయి సార్. మ్యాసివ్గా మేము వెళ్ళాలి అంటే. సో టోపోగ్రఫికల్ బ్యారియర్స్ వచ్చేసి లో లయింగ్ వెట్లాండ్ ఏరియా సార్ నాకు ఎక్కువ ఉన్నాయి, వేర్ ఇట్ విల్ హ్యావ్ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది సార్. అలాగే ఫ్లడ్ ఇరిగేషన్ బై ద నేబరింగ్ ప్యాడీ ఫార్మర్ సార్. ఆ ఫ్లడ్ ఇరిగేషన్తో ఆ వాటర్ వచ్చి వీళ్ళ ఫీల్డ్స్లో పడినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది సార్ హార్టికల్చర్కి. అలాగే మోస్ట్ ఆఫ్ మై 60% ఆఫ్ మై డిస్ట్రిక్ట్ ఈజ్ క్లే లూమీ సాయిల్ సార్, విచ్ ఈజ్ లెస్ సూటబుల్ ఫర్ ద హార్టికల్చర్ సార్. సో వీటిని మేము అడ్రస్ చేయాలి సార్. అలాగే స్ట్రక్చరల్ బ్యారియర్స్ కూడా ఉన్నాయి సార్, పర్టికులర్లీ స్మాల్ సైజ్ ఆఫ్ ది హోల్డింగ్స్ అండ్ హై ఎలక్ట్రిఫికేషన్ ఫర్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ సార్. దీని అయితే అడ్రస్ చేయగలిగాం సార్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ని. సో గోయింగ్ అహెడ్ సార్, ఫార్మర్ రిసెప్టివ్నెస్ ఇస్ వెరీ గుడ్ సార్. మన కన్వర్జెన్స్ మోడల్ ఈజ్ ఆల్సో వర్కింగ్ గుడ్ సార్. లింక్డ్ విత్ మార్కెట్ లింక్డ్ ప్లానింగ్, we are confident that we will be achieving sustainable transformation this year, sir, and placing the Vijayanagaram as horticulture hub in North Andhra Pradesh, North Coastal Andhra. Good. Thank you, sir. ఇప్పుడు ఇక్కడ ఒక గుడ్ ఎక్స్పెరిమెంట్ ఇది. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అనలైజ్ చేసి ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ ఆ ఎక్సర్సైజ్ చేశారు. విజయనగరం హ్యాపెన్ టు బి రెయిన్ఫాల్ ఎక్కువ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కూడా. అదే సమయంలో వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ చాలా హై లెవెల్లో ఉంటుంది, ఒక 5 feetలోనే ఉంటుంది, లేకపోతే 6 feet అట్లా, మ్యాక్సిమం 10 feet కూడా ఉండదు. అలాంటిది ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా అక్కడ ఉండే రైతుల్లో కూడా రిలక్టెన్స్. రాయలసీమలో 1000 feet వరకు వెళ్ళారు. 1000 feet బోర్ వేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని అక్కడి నుంచి పంటలు పెట్టి అక్కడి నుంచి డబ్బులు సంపాదించడం, లేకుంటే స్ట్రగుల్ చేయడం. ఇక్కడ అది లేకుండా పోయే కొంచెం మైగ్రేషన్ కూడా అక్కడి నుంచే. శ్రీకాకుళం మీరు చూస్తే ఏ ఊరు పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. హైదరాబాద్లో కూకట్పల్లి పోతే శ్రీకాకుళం కాలనీ, లేకపోతే ఢిల్లీకి పోతే ఉంటుంది, విజయవాడ కూడా ఉంటుంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ అవేర్నెస్ కానీ వాళ్ళని చేంజ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం.
నా విత్ యువర్ ఇనిషియేటివ్ అక్కడ ఒకటే మీరు పాయింట్ చెప్పింది. ఒక విషయంలో మనం చూస్తే ఒక స్మాల్ ఏరియా యు ఆర్ ఏబుల్ టు డూ వెరీ వెల్ ఫ్రమ్ ప్యాడీ టు హార్టికల్చర్. అది కూడా వాళ్ళకు ఉండే డెఫిషియన్సీస్ని 5 ఎకరాలు లేకుంటే 1 ఎకరా 1/2 ఎకరా ఉంటే 5 ఎకరాలు పెట్టి పంప్ సెట్ కానీ అవన్నీ ఏం చేయాలి చేశారు. పామ్ ఆయిల్ కూడా పోగలిగారు. క్యాష్ క్రాప్స్ కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ పామ్ ఆయిల్లో వచ్చిన తర్వాత బనానా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ బ్యారియర్స్ టు స్కేల్, లో ఎలివేషన్, క్లే లూమి సాయిల్, లో లయింగ్ వెట్లాండ్ ఏరియాస్, వాటర్ స్టాగ్నేషన్, ఈ 3 ప్రాబ్లమ్స్ను కూడా ఎట్లా మీరు చేయగలుగుతారు? దాన్ని కూడా కొంచెం హోంవర్క్ చేసి మనం కానీ పాజిటివ్గా చేయగలిగితే దెన్ అలాంటి ఏరియా ఐడెంటిఫై చేసి స్ట్రక్చరల్ ఛాలెంజెస్ దగ్గర అవుట్ ఓవర్కమ్. ఈ 2 ఎక్సర్సైజ్ చేసి మీరు వర్కౌట్ చేయండి. మనం వర్కౌట్ చేద్దాం. సార్ ఇంకో సబ్మిషన్, రిమైనింగ్ ఏరియా 1/3 ఏరియా మీరు చేయగలిగిన ఇట్ ఈజ్ ఎ బిగ్ బూమ్ ఎకానమీకి. రెండోది ఇండస్ట్రీ కూడా రావాలి, ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది, అది కూడా మీరు దృష్టి పెట్టండి. రియల్ ఎస్టేట్, టూరిజం అండ్ ఆల్సో దిస్ అన్నమాట. సార్ ఇంకోటి సార్, ఈ అప్లాన్లో చాలామంది ఫార్మర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ మనకు లాస్ట్ టైం ఉన్నట్టు ఎన్టీఆర్ జలసిరి ఒకటి ఉంది సార్ ప్రోగ్రామ్, అటువంటిది ఒకసారి వస్తే ఎందుకంటే అది అలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని తీసుకుందాం, మీరు వర్కౌట్ చేయండి. ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దాం, విజయనగరం కొంచెం ఎక్కువగానే వెళ్దాం, వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ దిస్ ఈజ్ వన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఏ జిల్లాలో సమస్యలుగా మీరు చూసి వదిలిపెడితే ఈ సమస్యలుగా మిగిలిపోతాయి. సమస్యల్ని ఏ విధంగా ఇక్కడ వచ్చే నాలెడ్జ్ కానీ మన ఇంటరాక్షన్లో వచ్చే ఐడియాస్ కానీ ఇవన్నీ తీసుకొని ఆ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని, డెఫిషియన్సీస్ని మీరు కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అప్ అవుతుంది, ఎకానమీ ఓపెన్ అప్ అవుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దెన్ నెక్స్ట్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు డూ దట్ ఎక్సర్సైజ్. అదర్వైజ్ ఇక్కడ ఎంత మాట్లాడినా కూడా ఆ లో ఇన్కమ్ ఆర్ అదర్వైజ్ ఓన్లీ ప్యాడీ, దట్ టు 1 క్రాప్, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ కావాలి. స్లోగా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కూడా వర్కౌట్ చేయండి. బిగినింగ్లో సక్సెస్ కాదు, చేస్తూ ఉంటే పికప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది కూడా ఒకసారి ఆల్ కలెక్టర్స్ యాజ్ ఎ మోడల్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్, అడాప్ట్ ఇట్ అండ్ దెన్ డూ ఇట్. మీ జిల్లాలో ఉండే పరిస్థితులను బట్టి మీరు స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటారు. దెన్ విల్ గో టు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సార్ నమస్కారం సార్. నెక్స్ట్ వన్ సార్, ప్రవీణ్ ఆన్లైన్లో ఒక్క సెకండ్. 5 కూడా బాగా చేశారు మీరు. 6 వచ్చాయి ఈరోజు, నెక్స్ట్ 7 వచ్చాయి. నెక్స్ట్ టైం 28 జిల్లాలు 28 రావాలి, కనీసం 25 రావాలి. టెక్నాలజీలో కూడా చేయాలి, అక్కడ కూడా మీరు వెళ్ళాలి. ఆ టెక్నాలజీలో వచ్చినప్పుడు మేము కూడా అన్నీ అనలైజ్ చేసుకుంటాం. కంటిన్యూగా ఇన్నోవేషన్, క్రియేటివిటీ రావాలి, అన్ని జిల్లాలు రావాలి. డిపార్ట్మెంట్ అట్టని చెప్పి జిల్లాలు చేస్తారని మీ డిపార్ట్మెంట్ అంతా కూర్చుంటే కూడా కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్స్ కూడా క్రియేటివిటీ రావాలి. యాక్చువల్లీ ఆ జలధార, వీఆర్ అషేమ్డ్ దట్ వీ డి నాట్ కమ్ అప్ విత్ దట్ ఐడియా. మీరు కలెక్టర్స్ ఉన్నప్పుడు మీకు ఈ థింకింగ్ లేదు, మీరు అంతా స్టాటిక్ అయిపోయారు. అప్పుడు అందరూ స్టాటిక్ అయిపోయి రొటీన్ అడ్మినిస్ట్రేషన్. నేను ఎప్పుడంటే కలెక్టర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్స్, మీరు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయింది రెవెన్యూ కలెక్టర్గా. అందుకే కలెక్టర్ అన్నప్పుడు ఇదే ఉండేది. ఆ తర్వాత వచ్చినాక మేజిస్ట్రేట్ యాడ్ చేశాం. తర్వాత ఇప్పుడు రీఓరియంట్ చేస్తున్నాం. మొత్తం ఆల్ కలెక్టర్ వ్యవస్థని, అడ్మినిస్ట్రేషన్ రీఓరియంటేషన్. అదర్వైజ్ వీఆర్ ఆల్ ట్యూన్డ్ ఫర్ ఓన్లీ స్టాటస్ కో. గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. రెవెన్యూ కూడా చేయాలి సార్, లేకపోతే అవన్నీ సాల్వ్ కావు. ఇది పీజీఆర్ఎస్ అన్నీ రెవెన్యూ వస్తున్నాయి కాబట్టి హ్యావ్ టు టేక్ అప్ రెవెన్యూ ఆల్సో. మీరు చేయకపోతే లాభంలే కదా, మిమ్మల్ని ఎక్కడ వదిలిపెడతాం. ఎగ్జాక్ట్గా అందుకని నేను ఇంకా కూడా రెవెన్యూ దగ్గర పెట్టాం. సిఎస్ అయినా రెవెన్యూ పరిష్కారం అయ్యే వరకు నువ్వు రెవెన్యూలోనే ఉంటారు. మీరు సిసిఏ గారు. జీరో పెండెన్సీ, జీరో
ప్రాబ్లమ్స్ ఇన్ రెవెన్యూ అచీవ్ చేయాలి. విల్ డూ ఇట్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. నమస్కారం సార్. సార్ మన ఇది మార్చ్కి వచ్చేసాం సార్. లాస్ట్ 20 days ఉన్నాయి. మన రాష్ట్రంలో 79 స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్, సిఎస్ఎస్ స్కీమ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ మనకు 14,645 కోట్లు సార్. మనకు ఆర్ఈ వచ్చిన తర్వాత సార్ లాస్ట్ మంత్ కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్లో మనకు చాలా తగ్గించారు సార్. అంటే ఓవరాల్ అలొకేషనే మోర్ దెన్ 1 lakh crore తగ్గింది సార్ సిఎస్ఎస్కు. సో మనది లాస్ట్ టైం మనం 17,500 మనం చూపించాం సార్. దాదాపు ఒక 3,000 కోట్లు కేంద్ర అలొకేషనే తగ్గింది సార్. అందరికీ తగ్గింది, దాంతోపాటు మనకు కూడా తగ్గినాయి. అంటే తగ్గిందంటే అటు కాదు కదా, ఎవరు ఖర్చు పెట్టలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు స్పర్శ కొత్త స్కీమ్ వెళ్ళడం వల్ల సార్ అందరిది కూడా ఆల్ ఓవర్ ఇండియా కొంచెం డౌన్ అయింది సార్. నెక్స్ట్ ఇయర్ పికప్ అవుతుందని అదే చేయాలి మనం కొంచెం ఎస్ సార్ ఫాస్ట్గా. సో మనకు దానికి స్టేట్ షేర్ కలుపుకొని సార్ మనకు టోటల్గా ఇప్పుడు దాకా 10,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నిధులు రావడం జరిగింది సార్. ఎస్ఎన్ఈ ద్వారా వచ్చినది 2,500 కోట్లు. డైరెక్ట్గా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ బెనిఫిషరీస్కి ఇచ్చేది 796 కోట్లు. మళ్ళీ మదర్ శాంక్షన్ స్పర్శ కింద వచ్చేది 6,818 కోట్లు మనకు రావడం జరిగింది సార్. సో మనం 0.5 చూస్తే సార్ మనకు స్టేట్కు మొత్తం వాళ్ళు ఇచ్చిన డబ్బు ప్లస్ మన దగ్గర ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్న డబ్బు అవన్నీ కలుపుకుంటే మన దగ్గర 19,536 కోట్లు మన స్టేట్కు మనకు ఉంది సార్, అవకాశం ఉండే. దాంట్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ దట్ ఇస్ డిపార్ట్మెంట్స్కు మనం పంపించిన డబ్బు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నవి పాయింట్ నెంబర్ 6 సార్ 21,614 కోట్లు మనకు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీకి మనం ఇవ్వడం జరిగింది సార్. సో మనం రిలీజ్ చేసిన స్టేట్ నుంచి 19,480 రిలీజ్ చేశాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా 482 ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్కి ఇచ్చినాయి. ఎస్ఎన్ఏ అకౌంట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు 1,653 కోట్లు వాళ్ళకు ఉన్నాయి సార్. సో 21,614 కోట్లు మన డిపార్ట్మెంట్స్కు అందుబాటులో ఉంచడం జరిగింది. దాంట్ నుంచి ఎక్స్పెండిచర్ సార్ 17,528 కోట్లు ఎక్స్పెండిచర్ కూడా నిన్న దాకా ఉన్న రిపోర్ట్ ప్రకారం జరిగింది. సో మనకు 70% ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ మనం ఇప్పుడు దాకా తెచ్చుకున్నాము. 81 తెచ్చుకున్న డబ్బులో 81% మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఇప్పుడు డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నవి 4,000 కోట్లకు సంబంధించిన బ్యాలెన్స్ ఉన్నాయి. ఎస్ఎన్ఏలో 729, మదర్ శాంక్షన్స్ 3,357 ఉన్నాయి సార్. ఇది మన సిఎస్ఎస్ స్నాప్ షాట్ సార్. ఇది అది ఇప్పుడు ఎస్ఎన్ఏ కంపల్సరీగా ఈ మంత్లో ఖర్చు పెట్టాలా? 100% పెట్టాలి సార్. ఇప్పుడు మీరు చూస్తే సార్ 5E అని ఉంది సార్, రెమిటెన్స్ అని ఒకటి ఉంది చూడండి సార్. 1,629 కోట్లు మనం వెనక కట్టాం సార్ డిఫరెంట్ స్కీమ్స్లో. వాళ్ళు ఎందుకంటే మీరు వెనక కట్టకపోతే మీకు స్పర్శలో మదర్ శాంక్షన్ ఇవ్వమని చెప్పిన కేసెస్ అవి సార్. ఏదేది ఇక్కడ 5E సార్, 5E రెమిటెన్స్ అని ఉంటుంది. ఓకే, రెమిటెన్స్ 1,600 కట్టారు, తిరిగి కట్టడం కట్టిన దానివల్ల మీకు మదర్ శాంక్షన్స్ ఇస్తారు. అంటే సార్ ఇది ఇంత ముందు వచ్చి వాళ్ళు వేరే వాడేశారు సార్, ఇది మనం వాపస్ ఇచ్చి ఎప్పుడు యూసీ ఇచ్చి కొన్ని స్కీమ్స్ 3 years 4 years నుంచి మన దగ్గర డబ్బు పడి ఉన్నాయి, మనం ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ కూడా స్ట్రైటన్ చేస్తున్నాం. మొన్నటివరకు యూసీలో 8,000 కోట్లు ఇచ్చాం. ఎంత మొత్తం? 8,000 కోట్ల. అంటే ఎంత ముందు లాస్ట్ ఇయర్లో సార్ సిఎస్ఐలో ఆగిపోయిన లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 9,000 కోట్లు మనం ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి స్ట్రైటన్ మనం తెచ్చుకున్నాం 83 స్కీమ్స్. ఇప్పుడు ఇవి కూడా కొన్ని ఇంకా వాడేసినటివి 1,650 కోట్లు మళ్ళీ మిగిలిన డబ్బులు తెచ్చుకున్నాం. ఎస్ సార్. దీనివల్ల మదర్ శాంక్షన్స్ ఇచ్చారు. మదర్ శాంక్షన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు మదర్ శాంక్షన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఇయర్ ఖర్చు సార్ ఆల్ మదర్ శాంక్షన్ సార్ 31 మార్చ్తో క్లోజ్ అవుతుంది సార్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కొత్త మదర్ శాంక్షన్స్ ఇచ్చేస్తారు సార్. అవకాశం అయిపోతుంది సార్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ బడ్జెట్ నుంచి వాళ్ళు రిలీజ్ చేయడం మొదలు. ఇప్పుడు 3,399 కోట్ల రూపాయలు మీరు ఈ 15 రోజుల్లో ఖర్చు పెట్టి మీరంతా కూడా చెప్పాం. నాకు ₹1 కూడా అదే మరి కరెంట్ ఎస్ఎన్ఏ ఇది నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చునా? లేదు సార్, మనం మార్చ్ దాకా పెట్టకపోతే ఆల్రెడీ టైం అయిపోయింది సార్. November 1 లాస్ట్ డేట్ ఇచ్చారు వాళ్ళు. మనం 2 కంప్లీట్ చేయాల్సింది సార్. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎస్ సార్. ఇది మనకు స్నాప్ షాట్ సార్. ఇప్పుడు మనం వీల్ గో డిపార్ట్మెంటల్ వైజ్, స్కీమ్ వైజ్ కూడా ఉంది సార్. ఇది డిపార్ట్మెంట్ వైజ్ మనకు ఇప్పుడు హౌసింగ్ది ఫర్ ఎగ్జాంపుల్ సార్ 457 ఈ ఇయర్ అలొకేషన్ సార్. దానికి 457 మనం 100% శాంక్షన్స్ తెచ్చుకున్నాము. డబ్బు కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ హౌసింగ్లో పాత బకాయిలు చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం కూడా ట్రెషరీ నుంచి కూడా చాలా డబ్బు ఇవ్వడం జరిగింది సార్. 1860 crores మనం ఇచ్చాము. ఇప్పుడు దాకా 927 crores ఖర్చు పెట్టేశారు సార్. ఇంకా బ్యాలెన్స్ కూడా వాళ్ళు పెడుతున్నారు సార్. సో ఇవి చేసాము సార్. ఇప్పుడు సార్
We have balance of 865 crores now, sir. So in that, basically SNA we have about 289 crores, sir, which we'll be able to spend by March, sir. SNA. Now coming to Sparsh, the mother sanction, sir, for Grameen, it was given only in February end, sir. We have issued the BRO. So that money anyway, sir, we will get next year, sir. SNA we will spend this year. And then, sir, I would request the support of the collectors also, sir. Here, Grameen, so basically in expediting the expenditure. Basically, ASR district, sir, we have got about 94 crores balance. More Grameen and Janman houses are there. Bapatla also about 27 crores balance is there. And Eluru about 31 crores balance is there, sir. In urban scheme, sir, we have got Vishakhapatnam, which has the highest number of houses. Nellore is there, Guntur, NTR, and then YSR and Anantapur, sir. So, sir, SNA will be able to spend the money. And then Sparsh mother sanction will definitely, sir, because what we have given in February, sir, Adi Kodiga April May lo veltai, but again we will get the mother sanction because houses have been sanctioned by Government of India. No amount will lapse, sir, that I can assure, sir. But I would request the support of the collectors in expediting the progress, sir. కానీ ఈ ఇయర్ ఖర్చు పెట్టాల్సింది పెట్టేసుకోగలుగుతారా లేదంటే Sir, SNA balance we will be able to spend by March, sir. Okay. But only thing, mother sanctions, sir, what we have given in February, sir, that again they will be issuing the revalidation in April, sir. ఓకే దెన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సార్ నమస్తే సార్. యాక్చువల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు చూసుకున్నట్టయితే 145 crores సార్ మావి, అంటే సెంట్రల్ స్పాన్సర్డ్తో పాటు మన స్టేట్స్తో కలుసుకుంటే దానిలో మనకు ఉన్న స్టూడెంట్ డేటా ఎంత అవుతుందో అందరికీ అంటే 1,46,000 సార్ 1,46,000 స్టూడెంట్స్ని కవర్ చేస్తూ 75 crores మనం చేసాం సార్. అంటే బ్యాలెన్స్ ఇంకా 72 crores ఉంది సార్. అయితే మనకు ప్రాబ్లం ఏంటంటే సార్ మన స్టేట్లో తల్లికి వందనం అనేది జూన్లో మనం ఇస్తున్నాం సార్. సో తల్లికి వందనంకి మనకి ఇవ్వడం వలన తల్లికి వందనం జూన్లో ఇవ్వడం వలన మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే అమౌంట్స్ నవంబర్లో వస్తాయి సార్. దాని నుంచి ఏమవుతుందంటే మనకి ఈ టెక్నికల్గా మనం ముందు ఇవ్వడం జరుగుతుంది సార్. స్టేట్ గవర్నమెంటే మొత్తం 13,000 స్టూడెంట్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది సార్. సో తరుల అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ప్రాబ్లం అనేది ఇలాగే ఉంటుంది కాబట్టి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకొని ఆ అమౌంట్స్ని ఎలాగా ఖర్చు చేయాలి దానిపైన, ఎందుకంటే ఈ 72 crores ఇప్పుడు చేయాలనుకుంటే మనం దట్ కెన్ బి డైవర్ట్ టు ఆర్టీఎఫ్ తర్వాత చేయాలి సార్. అంటే ఫైనాన్స్తో మాట్లాడుకుని ఆ 72 crores గురించి ఏ రకంగా చేస్తాను సార్. ఎస్ సార్, మార్నింగ్ మాట్లాడారు సార్ సత్యనారాయణ గారు. ఎస్సీ అండ్ ఎస్టీ వరకు మనం ఫస్ట్ తల్లి కొందరం ఇచ్చేటప్పుడే పోయిన జూన్ అప్పుడే కూర్చొని సిఎస్ఎస్తో టైఅప్ చేసుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్న వాటాన్ని కూడా టైఅప్ చేసి ఇచ్చాము. అప్పుడు బీసీఏ మిస్ అయినట్టుంది సార్, ఇప్పుడే చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత రేపు కూర్చుందాము. అట్లీస్ట్ నెక్స్ట్ తల్లికి వందనం మనం ట్రాన్స్ఫర్ ఇచ్చేటప్పుడు బీసీలో సపోజ్ వాళ్ళకు దీని నుంచి ఒక 1,500 నుంచి 1,800 దాకా వస్తాయి సార్. అంతా మనం ఉంచుకొని మిగతావి ఇస్తాం సార్. యాజ్ అండ్ వెన్ బీసీలు వాళ్ళ బడ్జెట్ రిలీజ్ చేయగానే ఆ డబ్బు కూడా వాళ్ళ తల్లి అకౌంట్కి పెట్టేలాగా మనం టైప్ చేసుకుంటాం. ఓకే, కానీ ఇప్పుడు ఈ 72 కోట్లు ఏం చేస్తారు? సో ఈ 72 కోట్లు వాళ్ళకి మిగులుతాయి సార్. ఇప్పుడు ఎన్టీఎఫ్ అవన్నీ ఉన్నాయి కదా, ఆర్టీఎఫ్ అవన్నీ పెట్టండి. అంటే ఇక్కడ టెక్నికల్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. మనకి ఇప్పుడు ఆర్టీఎఫ్ మనకేంటంటే కాలేజ్ అకౌంట్కి వెళ్ళడం అనేది ఉంటుంది సార్ యాక్చువల్గా. ఇది ఏంటంటే స్టూడెంట్ అకౌంట్కి వెళ్ళాల్సినటువంటి అమౌంట్ సార్. అది కూడా ఒకసారి ఏ రకంగా రిజాల్వ్ చేయాలి. స్టూడెంట్ అకౌంట్కి వెళ్ళాల్సిన డబ్బులు ఒకటైతే ఒకవేళ ఎక్కడన్నా కాలేజీకి వెళ్ళే డబ్బులు ఉంటే అది ఇచ్చేసి ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాం కోర్స్ ఆఫ్ టైం చేసుకోవచ్చు. నేను ఒకసారి కూర్చుంటాను సార్, మార్నింగ్ కూర్చొని సార్ట్అవుట్ చేస్తాను సార్. ఎస్ దెన్ లా థ్యాంక్స్ సార్. లా వాళ్ళు 100% వాళ్ళకి వచ్చిన డబ్బు వచ్చేసింది సార్, ఖర్చు పెట్టారు. మళ్ళీ అదనంగా కొన్ని శాంక్షన్స్ తెచ్చుకున్నారు సార్. లాస్ట్ వీకే వచ్చింది. అది బిల్స్ కూడా రెడీగా ఉంది సార్, అది ఖర్చు అయిపోతుంది సార్. మేడం మీకు క్యాబినెట్ ఫైల్ ఉందని వెళ్ళారు సార్, బట్ ఓకే బ్రీఫ్ చేశారు సార్. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పిఎం ఈ బస్ సేవ కింద లేటెస్ట్గా వచ్చింది సార్. 2 days బ్యాకే బీఆర్ఓ ఇచ్చారు. విల్ డ్రా అండ్ గివ్ ఇట్ టు ట్రాన్స్కో సార్. ఓన్లీ అది ట్రాన్స్ఫర్ చేయడమే. విల్ డ్రా యాజ్ అండ్ వెన్ ఫైనాన్స్ రిలీజెస్. ఫైనాన్స్ బిల్ మేము పెడతాం సార్. సో దే హ్యావ్ టు రిలీజ్ ద మనీ. బిల్ పెడితే రిలీజ్ చేస్తాం. ఓకే, ఇచ్చేసేయండి. దెన్ మైనారిటీ వెల్ఫేర్ 96 సార్. ఇందులో 62 చేసేస్తాం సార్ కపుల్ ఆఫ్ డేస్లో. మాకు మదర్ శాంక్షన్స్ ఇచ్చింది 30 ఉంది సార్. అది మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ చేస్తాం సార్. 100% ఖర్చు పెట్టి మళ్ళీ తెచ్చుకుంటారా మీరు? ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఈ మంత్కు అవ్వదు సార్, అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. ఇది ఉన్న వరకు 100% ఖర్చు అవుతుంది సార్. ఐ డోంట్ థింక్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుందో తెలియదు మైనారిటీస్ శ్రీధర్ గారు. ఎస్ ఇంకొక నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి వెళ్తారా మీరు? పోలేరా?
అది నెక్స్ట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఇస్తామని చెప్పారు సార్. ఇది ఫస్ట్ ఖర్చు పెట్టేయన్నారు సార్. అదే కాదు, ఖర్చు పెట్టి పోవాలి కదా, మీరు ఖర్చు పెట్టలేదు కదా. అది పెట్టేస్తాం సార్, ఈ 15 daysలో అయిపోతుంది సార్. 15 daysలో అయిపోతే మళ్ళీ ఇవ్వరు కదా, మళ్ళీ ఎప్పుడు పోతారు మీరు అక్కడికి? యు ఆర్ మిస్సింగ్ టైం, యూ వర్క్ ఇట్ అవుట్. ఏం చేయగలుగుతారు చేయండి, కొంచెం ఫాస్ట్గా యాక్ట్ చేయండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 57. సార్ మొత్తం 57 crore మొత్తం ఒక 7 స్కీమ్కి సంబంధించి ఉన్నాయి సార్. దీనిలో ముఖ్యంగా సార్ ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సార్, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 22 కోట్లు ఉన్నాయి సార్. దానిలో 8.8 crores బిల్లు ఆల్రెడీ అప్లోడ్ చేసినారు సార్ లాస్ట్ 2-3 daysలో. ఇంకొక 13.36 crores బిల్స్ కూడా రెడీగా ఉంది. అది కూడా విత్ ఇన్ 1 week వీ విల్ అప్లోడ్. బై మంత్ అండ్ వీ విల్ బి ఏబుల్ టు స్పెండ్ ది అంటే 22 ఇన్ ది స్వచ్ఛ భారత్ మిషన్. ఇంకా కూడా డబ్బులు ఇవ్వడానికి స్వచ్ఛ దీంట్లో అంటే సార్ అది నెక్స్ట్ ఇయర్ వస్తాయి సార్. మన ఈ ఇయర్లో కూడా సర్ప్లస్ ఉన్నాయి, అవి కూడా ఇస్తామన్నారు, చేసుకోలేకపోయాం. సార్ మీరు లాస్ట్ మంత్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత we rotated your letter. 2 days back we had the national level committee meeting జరిగింది. మన ప్రపోజల్ తీసుకున్న 235 crores అదనంగా అడిగాము. అంటే ఆ మీటింగ్లో వాళ్ళు కన్క్లూసివ్గా చెప్పలేదు, ఎగ్జామిన్ చేస్తామని చెప్పారు. ఫైనల్ డిసిషన్ వీఆర్ అవైటింగ్ సార్. అది కూడా మోస్ట్లీ కొంతవరకు శాంక్షన్ వస్తాయి సార్. ఖర్చు పెట్టేసి వెళ్ళండి. ఎస్, అది చేస్తాం సార్. సో ఇంకొక 15 crores అమృత్ 1 కింద బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ సార్. అవి కూడా బిల్స్ అంటే అది కూడా వర్క్ స్లోగా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం డిలే ఉంది. ఒక 9 crores వరకు దానిలో ఖర్చు పెడతాము. ఒక 6 crores కొద్దిగా దానిలో బ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ మొత్తం వచ్చేసింది, ఇది స్టేట్ కంపోనెంట్ కాబట్టి వీ విల్ బి ఏబుల్ టు స్పెండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో సార్. తర్వాత పిఎంఏవై అర్బన్ కింద ఒక 5.28 crore బ్యాలెన్స్ ఉంది సార్. ఇవి కూడా మొత్తం ఖర్చు అయిపోతాయి. దీనిలో బోత్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ తర్వాత హౌసింగ్ ఇది 2 ఉన్నాయి సార్. సార్ సిమిలర్లీ సార్ మన దీనదయాల్ అంత్యోదయ యోజన కింద మెప్మా కింద 2 schemes ఉన్నాయి సార్. అవి 2 కూడా సార్. దానిలో ఒక్క స్కీమ్లో మాత్రం పాత అమౌంట్ ల్యాప్స్ అయిపోయిన అమౌంట్ని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ లాస్ట్ మంత్ ఇచ్చారు, ఒక 19 crores ఇచ్చారు. దాని కింద 6 crores బ్యాలెన్స్ ఉంది, అది కూడా వీ విల్ స్పెండ్ సార్. ఇంకా స్మార్ట్ సిటీ కింద ఒక 1.3 crore బ్యాలెన్స్ చూపిస్తున్నారు, కానీ అది స్మార్ట్ సిటీ కింద ఉన్న ఈఎండి అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ సార్. అది మనం ఎనీవే స్పెండ్ చేయం, ఎందుకంటే అది కాంట్రాక్టర్కి తర్వాత ఇవ్వాల్సిందే వెన్ ఎవర్ ద టైమ్ పీరియడ్ ఈస్ ఓవర్. సో వీ విల్ బి ఏబుల్ టు స్పెండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ 2-3 crores వీ విల్ బి ఏబుల్ టు స్పెండ్ ఎవ్రీథింగ్. చూసుకోండి జాగ్రత్తగా. ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్స్ ప్రాసెసింగ్. Sir, we got 9 crores additional release last week, sir. So, in the night we got the BRO. Today we have issued the administrative sanction order. Bills are also being uploaded, sir. So, we will be able to spend the complete money, sir. హైయర్ ఎడ్యుకేషన్ 42. Sir, ఇది Ronald, సార్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చిందా సార్? సార్ హైయర్ ఎడ్యుకేషన్ సార్ ఇది 42 లేదు సార్, 0.6 ఉంది సార్. అది ఐ థింక్ మీ దగ్గర ఇందులో మాకు ఎంత పడింది? 42. ఓకే, 0.6. ఎస్ సార్. నెక్స్ట్ సర్ప్ వస్తుంది సార్, నెంబర్ 8. సర్ప్ వచ్చి 9, మాకు ఇచ్చిన 9 ఇచ్చారు. 393. ఎస్ సార్, 393. సార్ సర్ప్ సార్, అది ఎస్సీఆర్పి సార్. పంచాయతీ రాజు సర్ఫ్ అది. సార్ దీనికి 345కి బీఆర్ఓ కోసం ఇవాళే పంపించాం సార్. యాజ్ సూన్ as the BRO is issued, we are confident of spending, sir. మిగతాది about 48 crores is pending, sir. The previous ఫస్ట్ అండ్ సెకండ్ ట్రాన్షే అది ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేసి CMMS సమ్ మిస్ మ్యాచెస్ వల్ల రిజెక్ట్ చేశారు సార్. అది కరెక్ట్ చేసి we have already put it up again, sir. ఓకే, కాబట్టి అది 2 కూడా కరెక్ట్ చేసి ఇప్పుడు డ్రా చేస్తాం. మదర్ శాంక్షన్ కొత్తగా వచ్చింది సార్, బీఆర్ఓ ఇవాళ రిలీజ్ చేశాము. మదర్ శాంక్షన్ కొత్తగా వచ్చింది 300 కోట్లు. ఎంత మీకు వచ్చింది? 345 సార్. అది ఎట్లా చేస్తారు? ఇప్పుడు బీఆర్ఓ రిలీజ్ చేశాము సార్. అది మోస్ట్లీ మేము కన్వర్షన్ ఫర్ గ్రాంట్ అని అడిగాం సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళే దే హ్యావ్ గివెన్ ద శాంక్షన్ లెటర్ ఫర్ గ్రాంట్ సార్. సో విల్ బి ఏబుల్ టు ఇమీడియట్లీ స్పెండ్ ఇట్ సార్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇయర్కి 1000 crores మనం ప్లాన్ చేయాలి. ఎస్ సార్. ఓకే, గుడ్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సార్ ఆల్రెడీ లాస్ట్ మంతే యూసీ సబ్మిట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ మదర్ శాంక్షన్ ఇస్తున్నారు సార్. ఈరోజు మార్నింగ్ మీటింగ్ పెట్టారు సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ మదర్ శాంక్షన్ ఆన్ ఫ్రైడే సార్. వీఆర్ రెడీ విత్ ఆల్ ద బిల్స్ సార్. వన్స్ మదర్ శాంక్షన్ ఈస్ రిలీజ్డ్ విల్ పుట్ అప్ ఫైల్ ఫర్ BRO అండ్ విల్ స్పెండ్ మనీ ఇమీడియట్లీ. డొనాల్డ్ ఏంటి? పెండింగ్ బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి సార్, అది కొంచెం త్వరగా ఖర్చు పెడితే. అది కూడా పెట్టేసింది సార్, అయిపోతుంది సార్. ఇంకా 659 crores స్పెండ్ చేయాలి సార్, కొంచెం త్వరగా స్పెండ్ చేయాలి సార్, అంతే సార్. ఖర్చు పెట్టేసారు అంటాడు ఆయన, మీరు ఖర్చు పెట్టలేదంటారు? ఖర్చు పెట్టాలి లేదు సార్.
కొన్ని మనకు పెండింగ్ ఉంది సార్. 75% నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి ఏదైతే కావాలో అది ఖర్చు పెట్టేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యూసీ సబ్మిట్ చేసేసాం సార్. నెక్స్ట్ మదర్ శాంక్షన్ కూడా వాళ్ళు ఫ్రైడే ఇస్తామని చెప్పారు సార్. అది ఇస్తారా? ఇదేం చేస్తాం సార్? ఇది కూడా ఖర్చు పెట్టడానికి బిల్స్ అని అప్లోడ్ చేస్తూ ఉన్నాం సార్. వాళ్ళు పేమెంట్ డైలీ ఇస్తూ ఉంటున్నారు సార్. జరుగుతూ ఉంది సార్. ఎప్పుడు చేస్తారు? మళ్ళీ చెడ్డ పేరు రాకూడదు. నువ్వు ఎక్స్ట్రా స్మార్ట్ ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్. సిస్టమేటిక్గా ఉండాలా. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు ఈ రోజు రేపు కూర్చొని మీరు తిరుగు కూర్చొని ఇది హ్యూజ్ అమౌంట్ ఇది పెడుతున్నారు సార్. నా దగ్గర స్కీమ్ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎవ్రీడే వస్తుంది. కూర్చోబెట్టి సార్ట్ అవుట్ చేయండి. ఎస్ ఓకే. ట్రైబల్ వెల్ఫేర్ 119. ఎస్ సార్. సార్ విల్ స్పెండ్ ఇట్ బై దిస్ మంత్ అండ్ సార్. రీసెంట్గా వచ్చిన సార్ అమౌంట్ బిల్స్ అప్లోడ్ చేస్తున్నాం సార్. ఫుల్ కంప్లీట్ సార్. దెన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ సార్ ఈ 287 crores బ్రేకప్ ఇస్ ఒక 100 crores టు బి స్పెంట్ అండర్ అగ్రికల్చర్ సార్. ఇదంతా ఆర్కేవీవై. ఈ 100 crores సార్ 50 crores నెక్స్ట్ 10 daysలో చేస్తాం సార్. ఒక 52 కోట్లకు సంబంధించి వీ హ్యావ్ అప్లోడెడ్ బిల్స్ ఇన్ సిఎఫ్ఎంఎస్ సార్. బట్ దే వర్ రిజెక్టెడ్ ఫర్ వాంట్ ఆఫ్ సెంట్రల్ షేర్ సార్. ఇది మళ్ళీ రెస్టోరేషన్కి యాక్టివ్ మదర్ శాంక్షన్ వీఆర్ మినిస్ట్రీ తోటి చేస్తున్నాం సార్. ఇది రాగానే అది కూడా ఖర్చు పెట్టాం సార్. బిల్స్ ఆర్ రెడీ సార్. ఏంటి ప్రాబ్లం సార్? ఒక 109 crores మే నెలలో, లాస్ట్ మే నెలలో సార్ వాళ్ళు తెలియకుండా డైరెక్ట్గా ట్రెషరీకి ఇచ్చేసారు సార్. వాళ్ళు స్పర్శలు ఇవ్వకుండా. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఆ డబ్బుని తిరిగి కట్టకపోతే ఆ మదర్ శాంక్షన్ కూడా ఇచ్చేశారు. మళ్ళీ బిల్స్ పంపించేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం క్లియర్ చేసాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బిల్ ఆపేశారు. మీరు ఆ 109 కోట్లు వెనక కడితేనే ఈ మదర్ శాంక్షన్ అలౌ చేస్తానని ఆపేశారు సార్. ఆ 109 crores 10 days ముందే కట్టాం సార్. వెనక కట్టి మళ్ళీ వాళ్ళు పర్సూ చేస్తున్నారు సార్. మనం పాత మదర్ శాంక్షన్ రిలీజ్ చేయండి. సో బిల్స్ రెడీగా ఉంది. ఒరిజినల్ మదర్ శాంక్షన్ ఒక 311 crores ఉంది సార్. అగేన్స్ట్ దాట్ ఆ రెస్టోరేషన్ చేసి వి విల్ స్పెండ్ ఇట్ సార్. అది అయిపోతుంది సార్. అయిపోతుంది. ఓకే. సో దెన్ ఒక 187 crores పర్టైన్స్ టు హార్టికల్చర్ సార్. ఇందులో మొన్ననే బీఆర్ఓ రిలీజ్ చేశారు. సో ఒక 100 crores 7 daysలో కంప్లీట్ చేస్తాం సార్. ఒక 87 crores పర్టైనింగ్ టు SC/ST కాంపోనెంట్స్ ఆఫ్ ఆయిల్ పామ్ అండ్ MIDH పోస్ట్ హార్వెస్ట్ మెకనైజేషన్ సంబంధించి సార్. ఇది ఖర్చు కావట్లేదు సార్. బికాస్ SC/ST బెనిఫిషరీస్ ఎవరు ఆయిల్ పామ్ కానీ పోస్ట్ హార్వెస్ట్ మెషినరీకి ముందుకి రావట్లేదు. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్వర్ట్ దట్ కాంపోనెంట్ ఫర్ మెకనైజేషన్కి వాడుకుంటాం. అది పర్మిట్ చేయమని రాసాం సార్. వన్స్ వీ గెట్ దట్ పర్మిషన్ వీ విల్ స్పెండ్ దట్ అమౌంట్ సార్. మీరు ఇక్కడ మీకు ఏలూరులో ఎస్సీ బెనిఫిషియరీ లేరా? ప్లాంటేషన్ కొన్నారు సార్. బట్ పోస్ట్ ప్రాసెసింగ్ వి విల్ నాట్ డూ సార్. కలెక్షన్ సెంటర్ కంప్లీట్. ప్లాంటేషన్ కూడా డబ్బులు ఉంది కదా దీంట్లో. ప్లాంటేషన్ కు వచ్చింది అప్లై చేసింది ఇస్తున్నాము సార్. పెండింగ్ ఏమో ఉండదు. కొత్తగా అది ఓవర్ అండ్ అబౌవ్ సార్. ఓవర్ అండ్ అబౌవ్ మనం SC/ST 13,700 ఎక్స్ట్రా ఇవ్వగా ఇంకా బ్యాలెన్స్ ఉంది సార్. ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎస్ సార్. ఎంటైటిల్మెంట్ ప్రకారంగా ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఒకసారి హోంవర్క్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఒకసారి లెటర్ ఒకటి రాస్తాను. నేను కూడా చూద్దాం. ట్రై ఓకే పర్సూ చేయండి. ఏదైనా ఉంటే చెప్పండి. నేను కూడా ఒక లెటర్ పంపిస్తాను మినిస్ట్రీకి. దెన్ సివిల్ సప్లైస్ సార్ 85 crores అయితే పెండింగ్ ఉందో సార్. అది మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మీటింగ్ జరిగింది సార్. సో డిఎఫ్పిడి ఫుడ్ సప్లైస్ డిపార్ట్మెంట్ హెస్ రిటర్న్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సార్. ఒక మినహాయింపు కోరుకు రొనాల్డ్ కూడా ఫాలో చేశారు సార్. వీ విల్ బీ ఏబుల్ టు గెట్ దట్ సార్ ఇన్ 1 week's టైం. అంటే బిల్స్ అన్ని రేజ్ అయిపోయి ఉన్నాయి సార్. ఓన్లీ క్లియర్ చేయాలి సార్ వాళ్ళు. సెకండరీ ఎడ్యుకేషన్ 298. సార్ ఇది పిఎం శ్రీ స్కూల్కి సంబంధించి సార్. ఇది 900 schools మనం ఖర్చు పెట్టాలి సార్. ఇది మంత్ ఎండ్ కల్లా మేము రికరింగ్ అంతా కూడా ఒక 180 crores వరకు ఖర్చు పెట్టేస్తాం సార్. నాన్ రికరింగ్ మనకి మామూలుగానే మే వరకు కొద్ది టైం ఉంటుంది సార్. సో అది ల్యాబ్స్ కాదు సార్. ఓన్లీ పర్టైనింగ్ టు 900 schools ఓన్లీ. ఈ ఇయర్ బాగా మనం ఆల్మోస్ట్ 600 crores ఈ 900 schools ఖర్చు పెట్టాము. ఇంకా అదనంగా ఉంది సార్. దానికి కొంత వీఆర్ పుషింగ్ సార్. ఆల్ కలెక్టర్స్ కెన్ రైట్ డౌన్. మీ 900 schools అంటే ఒక జిల్లాకు 30-40 వస్తాయి. యూ వర్క్ ఇట్ అవుట్. ఎట్టి పరిస్థితుల్లో ల్యాబ్స్ కాకుండా చూసుకోండి. దెన్ అనిమల్ హస్బెండరీ 38 crores. సార్ అందులో ఫిషరీస్ 33 crores ఉంది సార్. బ్యాలెన్స్ మేము ఖర్చు పెట్టేస్తున్నాం సార్. సార్ నమస్తే సార్. ఫిషరీస్కి సార్ నమస్తే సార్. ఫిషరీస్ సార్ మనకు 30 crores నిన్నే వచ్చింది సార్. అది 2 daysలో వచ్చింది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. విల్ స్పెండ్ సార్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. స్కిల్ డెవలప్మెంట్
సార్ 20th కల్లా అయిపోతుంది సార్, బిల్స్ రెడీగా ఉన్నాయి. ఓకే, దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ Sir, differently good evening, disabled, abled. Good evening, sir. Sir, just 2 days before we got another 193, sir. Along with that, we'll be able to complete the expenditure to 88 to 90%, sir. Another 85 crores we are expecting, sir, towards SNP. Inkoka 55 lakhs we are expecting under WHL, sir. Sir, CapEx work edaithe unna koddiga lagging behind unnam, sir. Tomorrow's presentation I will cover that, sir. Thank you, sir. Okay, you may not lose this money. You have to complete. ఉంది సార్, సింగిల్ స్ట్రక్చర్స్ ఉన్నది కంప్లీట్ కాదు సార్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటే వచ్చింది సార్, అది కూడా కంప్లీట్గా ఖర్చు పెట్టలేదు సార్. వీఆర్ డిపెండింగ్ అపాన్ ద కలెక్టర్స్ ఉంది సార్. కలెక్టర్స్ అది చెప్పండి, మీరు కలెక్టర్స్ కూడా రైట్ డౌన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. రేపు మార్నింగ్ మీరు మొత్తం డీటెయిల్ పెట్టండి. కలెక్టర్స్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్. సోషల్ వెల్ఫేర్, ఎస్ సార్, దిస్ మనీ విల్ గోయింగ్ టు స్పెండ్ సార్. దీంట్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి సార్, ఏపీడబ్ల్యూడిసి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు బిల్స్. బై దిస్ మంత్ అండ్ విల్ కంప్లీట్ సార్. ఓకే, దెన్ హోమ్ డిపార్ట్మెంట్. Sir, yesterday only AS has come, sir. So we will be spending, sir. You are going to spend? Yes, sir. Already some bills are ready, sir. AS has come, sir. We will spend, sir. Sir, may I request? నేను మీకు ఒకటే చెప్తాను, నేను అయినాక మళ్ళీ 31st తర్వాత మీ ల్యాబ్స్ అయితే అప్పుడు మేము పట్టుకుంటాం. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఇంత నేను డీటెయిల్డ్గా పోతున్నానంటే ఐ వాంట్ టు రివ్యూ సిస్టమేటిక్లీ. ₹1 కూడా పోవడానికి లేదు. ఎనీథింగ్? Sir, social welfare hostel, sir, we have sent bills, sir, 3-4 months back only, sir. మరి Hostel, sir. యాక్చువల్లీ అది మనకి రిపేర్ వర్క్స్ సార్. అది సో దిస్ ఇస్ ద మనకి హాస్టల్ కాంపౌండ్. ఓకే, అది శాస్కీలో వస్తుంది సార్, దానికి మన రిపేర్ వర్క్స్ అని శాస్కీలో వస్తుంది, పెరిగిస్తారు. దెన్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 542. Sir, out of the 12 schemes that the department runs, sir, the spending amount as of now 542 crores pertains to 4 schemes. First is Swachh Bharat Mission. Under that we have got 88.36 crores. So daniki bills already upload chesamu. It will already cross DDO and POA level. It will reach Finance Department in a couple of days, sir. So by 20th March we will liquidate this balance, sir. And 13th now there is a meeting in Delhi for annual action plan. Roju we will ask for some more money if they can give, sir. The second thing is, sir, under Narega, 71.92 crores is there, sir. That is basically meant for the salary part and little bit of court cases, sir. That also we will be able to consume completely. Third, sir, is under PM Janman, 68 crores, sir. These 68 crores also, except maybe 5-10 crores, we will be able to consume by March end, sir. And the fourth and the highest number is 197 crores, sir, under the normal vertical of PMGSY. So, Danlo, as per our plan of expenditure, we will be able to consume everything except 70-80 crores, sir, as per our current calculation. However, the saving grace is that PMGSY phase 1 and left wing extremism part of the PMGSY, those 2 schemes have been extended for 1 year more, sir. 2-3 days back, that order has come. So we will not lose this money. It will be re-issuing this thing in first week of April, sir. మొత్తం ఖర్చు పెట్టేస్తే మళ్ళీ మనం అడగచ్చు, వర్కౌట్ చేసుకోండి. Yes. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. దీంట్లో ఒకటే సార్, ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎన్ఆర్జీఎస్ మాత్రం సార్, బికాస్ మన లెక్క ప్రకారం ఇంకా 2300 crores దాంట్లోనే రావాలి సార్. అది ఒకటి ఎంతవరకు వస్తుందని చెప్తే సార్ దాన్ని అట్లా అది నరేగా వాళ్ళు సార్, ఆర్డీ వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ పిలిచారు, ఈ రోజే పిలిచారు. సో వీ హ్యావ్ టేకెన్ పోస్ట్పోన్మెంట్ బికాస్ ఆఫ్ ద కాన్ఫరెన్స్. సో దే హ్యావ్ గివెన్ ద డేట్ ఫర్ 17th కి పోతాము. 17th నార్మలీ దే ఆర్ గివింగ్ ద లేబర్ బడ్జెట్ ఫర్ 1 month of April, sir, under Narega. Only 1 month ఇస్తున్నారు. So we might get 4 crore man days because they are taking the average of last 3 year April month ఎంత ఖర్చు పెట్టాము దానికి average. So with that we will ask for 2000 crore spending material payment under Narega, sir. Budget is there. They have got the budget for next year also, కొంత amount. So that amount will come, sir. We will try to get it as fast as possible. రెండు దానికి కూడా కొంచెం మనం April, May is important for water conservation. Yes, yes. కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ కూడా అడగండి. Yes. Then planning, water resources.
32 crores? Sir, regarding water resources, sir. Sir, here. Yeah, please. Sir, this is related to two schemes, sir. One is MKADA, sir, that is piped irrigation, that we are doing as a pilot project in Manyam district, sir. Few parts covers in Vijayanagar also, sir, for which we received a 16 crores amount, sir, but it is at the tender stage, sir. But all the timelines, whatever is GOI is given, we are following, sir. We can incur expenditure almost 1 crore, sir, that is for DPR preparation and other capacity building activities, sir. Rest of the amount we can utilize next coming financial year. కొంచెం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ మనం ఖర్చు పెట్టడం లేట్గా అవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో Another scheme is related to Tribhular, sir. For that we received 7.5 crores, sir. That already is in DDO login, sir. Because it is under Spurs account, sir. Recently we opened Spurs account. He started uploading bills, sir. That will be done, sir. Yeah, చూసుకోండి జాగ్రత్తగా. ప్లానింగ్ 2 crores. Sir, this is Myron irrigation census amount వచ్చింది సార్. మండల్స్కి అలాట్మెంట్ చేసాము. సో ఐ థింక్ ఇట్ విల్ గెటింగ్ ఓవర్. సార్ మళ్ళీ నువ్వు ఇవ్వకపోతే మేము ఖర్చు చేసి ఇవ్వాలి, ముందు డబ్బు ఇవ్వాలి సార్. కాదు, అందరికీ చెప్పి మీరు మాకు చేయకపోతే మీకు రూల్స్ వర్తించమని పరిస్థితి ఉండకూడదు. మీకు కూడా అందరికీ వర్తిస్తాయి. దెన్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్ బిల్స్ అప్లోడ్ చేసాం సార్, అయిపోతుంది సార్. ఓకే, అయిపోయే వరకు పని చేసుకోండి. అది మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన డబ్బులు 4,566 కోట్లు రావాలి. దీన్ని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 2,446 కోట్లు ఇప్పుడే చెప్పాడు పోయి వర్కౌట్ చేస్తామని. సెకండరీ ఎడ్యుకేషన్ 519. శేషి, సమగ్ర శిక్ష అండ్ పిఎం శ్రీ సార్. కాబట్టి బీ క్లియర్, గో అండ్ గెట్ ఇట్ డన్. ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ 352. ఏంటమ్మా సార్ దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారుస్తున్నారు సార్. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ సార్. ఏంటి ఇది డ్రగ్ డిరెక్షన్ సెంటర్స్ సార్. సక్షమ అంగన్వాడీ అండి. ఇది సక్షమ అంగన్వాడీలో ఇంకా 250 crores అంగన్వాడీ విల్ గెట్ సార్ అనదర్ 85. అదే 250 crores సక్షమ అంగన్వాడీలు రావాలి. మిషన్ వాత్సల్యాలు 50 crores, 60 crores రావాలి. సార్ మిషన్ వాత్సల్య we have some problems sir. We are not able to spend because of the administrative reasons sir. CHL tender late గా అయింది సార్, దానికే ఒక 85 lakhs ఉన్నాయి. చూడమ్మా, డబ్బులే లేవు మన దగ్గర, ఎక్కడ కూడా లేట్ కాకూడదు. మీరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు, అది రాకుండా చూసుకోండి జాగ్రత్తగా. సార్ ఎడ్యుకేషన్ మాకు 3rd ఇన్స్టాల్మెంట్ ఈరోజు ఇచ్చారు సార్. బీఆర్ఓ 3 రోజులు ఖర్చు అయిపోద్ది. 15th నెక్స్ట్ చూపించింది కూడా తీసుకొని వస్తాం సార్. 4th ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేసుకోండి మీరు. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ ఇప్పుడు చెప్పాం, అది ఒకసారి వర్కౌట్ చేసుకోండి. దెన్ హెల్త్ అండ్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్. ఇదే చెప్పాను సార్ ఆల్రెడీ. వన్ మోర్ ఇన్స్టాల్మెంట్ సార్, అది రొటీన్లో వచ్చేస్తుంది సార్. ఐ థింక్ ఇట్ విల్ కమ్. ఫ్రైడే ఇస్తామని చెప్పారు సార్. ఓకే, దెన్ అగ్రికల్చర్, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ 270. సార్ ఇందులో 180 crores pertains to ఈ మన హార్టికల్చర్ సార్. అది బేసిక్లీ మనం ఒరిజినల్గా వాళ్ళు ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాన్షన్ 50,000 హెక్టార్లకి అలొకేషన్ క్యాలిక్యులేట్ చేశారు సార్. మనం 35,000 రెస్ట్రిక్ట్ చేశాం సార్. సో అందుకని అలొకేషన్ తగ్గింది సార్. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఆ 35,000 హెక్టేర్స్కి ఇంకొక 45 కోట్లు రిలీజ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగాం సార్. వీల్ గెట్ ఇట్ డన్. కాదు, ఇది అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ 270 crores. ఇది ఏ హెడ్ కింద వస్తుంది ఏంటి సార్? ఇది మనకు కేవై సార్, కృషి ఉన్నతి యోజన 2 దాని కింద సార్. 2 ఉన్నాయి సార్. కేవై అండ్ ఆర్కేవై. ఆర్కేబీవైలో 80 crores రావాలి. కేవై కింద బ్యాలెన్స్ రావాలి. కేవై ఇస్ ది హార్టికల్చర్ పార్ట్. ఇప్పుడు మనం డ్రా చేసే పరిస్థితులు లేమా? కేవైలో ఆయిల్ పామ్ వరకు అంటే 50,000కి క్యాలిక్యులేట్ చేశారు సార్ అలొకేషన్. మనం ఇప్పుడు 50,000 పెట్టాలంటే పెడితే సరిపోయింది కదా, మనకి ఎట్లా డిమాండ్ బాగుంది కదా. అంటే వీల్ బి ఏబుల్ టు వీఆర్ అచీవింగ్ అబౌట్ 32,000 హెక్టేర్స్ సార్.
సార్ ఇప్పుడు వచ్చిన వరకు 72% ఖర్చు అయింది సార్. ఇంకో 3% ఖర్చు చేస్తే నెక్స్ట్ మదర్ శాంక్షన్ ఇస్తారు. మదర్ శాంక్షన్ రానివే చెప్తున్నాను నేను. దీంట్లో అంటే పార్సల్ వచ్చింది సార్. అదే ఇంకా రావాల్సి ఉంది. బట్ అది వస్తే కూడా మళ్ళీ మార్చ్ 31 లోపల ఖర్చు పెట్టగలగరా అని కూడా చూడాలి సార్. మరి 180 crores రావాలి అంటే 180 crores వాళ్ళు ఇస్తే కూడా మనం మార్చ్ 31 లోపల ఖర్చు పెట్టాలి. ఎంత పెట్టగలుగుతారు అంటే మనం 70 crores పెట్టగలుగుతామని చెప్పి 70 crores తెచ్చుకున్నాం సార్. సెకండ్ మదర్ శాంక్షన్ పార్సల్ తెచ్చుకున్నాము, దానికి బిల్స్ ఉన్నాయి సార్, అయిపిస్తాం సార్. మోర్ దాన్ దట్ అది ఏరియా అంటే 50,000 hectares కదా సార్, మనకు 30,000 hectares పుష్ చేస్తూ ఉన్నాను సార్. అది కొద్దిగా కష్టంగా ఉంది సార్. చూడండి కొంచెం ఎప్పటికప్పుడు బిగినింగ్ నుంచి యాక్టివ్గా ఉండండి, లేట్ కాకుండా. ఎస్ సార్. సోషల్ వెల్ఫేర్ 246 crores స్కాలర్షిప్ సార్. లాస్ట్ 3 daysలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ పిల్లలకు వెళ్ళిపోయింది సార్. ఇది డిగ్రీ పిల్లలకి సార్. దాంతో ఈ సంవత్సరం మనం 100% డిగ్రీ పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చేసాం సార్. ఇది వచ్చేసింది సార్ ఈ అమౌంట్. ఇది కూడా తీసుకొని ఇవ్వాలి కదా. దిస్ 246 crores వాళ్ళు డైరెక్ట్గా మనము స్టేట్ షేర్ మనం అప్లోడ్ చేసాం సార్. అది చూసినాకే వాళ్ళ అమౌంట్ డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్కి పంపిస్తారు. పంపించేసారా? పంపించేసారు, కన్ఫర్మ్ చేసుకున్నాం సార్. ఇది పంపించారు. ఓకే. జస్ట్ 3 days బ్యాక్ సార్. పంచాయత్ రాజ్ R&D సెల్ఫ్. Sir, it actually is 771, Ronald. It's not 802. 690 plus 57.5 under SVP and 24 under MKSP. నిన్న రాత్రి ఒకటి MKSP. It includes pensions also కదా మేడం. Oh, NSAP. All put together is 802. Sir, NSAP వెంటనే అయిపోతుంది సార్. MKSP ఒక 12 crores ఇచ్చారు సార్, ఇంకొక 12 crores ఇవ్వాలి. విల్ ఫాలో అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇస్తారు సార్. వీఆర్ రెడీ టు స్పెండ్ ఆల్సో సార్. దెన్ హోమ్ 52 కోట్లు. హోమ్ ది MOPF 125 మనకు అలొకేషన్. ఇప్పుడు దాకా 73 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన, ఇంకా 52 రావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. Yes sir, it is MOPF sir. Utilization certificate has gone sir, so they will be releasing that. మీరు వర్కౌట్ చేసుకోండి. Yes. రిలీజ్ చేస్తాను కాదు, వర్కౌట్ చేసి యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. Yes. స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ 49. సార్ స్కిల్ డెవలప్మెంట్ అయిపోతుంది సార్. స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఇస్ అండ్ DDG UKY సార్. DDGKY మనం 60 crores ఖర్చు అయిపోతుంది. ఇంకా అందుకంటే ఇయర్ వీ కాంట్ గెట్ సార్. ట్రైనింగ్స్తో లింక్ ఉన్నాయి కాబట్టి DDGKY ఏమైందంటే సార్, పాత బకాయిలు చాలా ఉంటే మనం ఈసారి చాలా ఎక్కువ డబ్బు రిలీజ్ చేశాం సార్ వాళ్ళకు. సో దో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 146 రావాలంటే మనం 199 ఇచ్చాము, 140 చేశారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా రావాల్సింది వాళ్ళ లెక్క ప్రకారం ఇంకా 61 ఉంది సార్. సార్ 70% ఖర్చు అయింది సార్, ఇంకా 5% చేస్తే మనకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ డ్రా చేయొచ్చు. ఇవ్వరని కూడా చెప్పారు వాళ్ళు, ఎందుకంటే లేట్ అయిపోయిందండి. Then environment forest 45 crores. Sir. Sir, ivi Project Tiger ఒకటి సార్, ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ సార్, దెన్ కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అండ్ గ్రీన్ ఇండియా మిషన్స్. Yes sir. 2 schemes కి సార్ బిల్స్ అన్ని అప్లోడ్ చేసాం సార్. మిగతా స్కీమ్స్ సార్ SNA మనకి అన్స్పెంట్ అమౌంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది సార్, అది రెమిట్ చేయాలి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దెన్ ఓన్లీ విల్ గెట్ ఫండ్స్ సార్. ఏంటి గ్రీన్ ఇండియా మిషన్ అండ్ I don't think so sir. వైల్డ్ లైఫ్ we have already addressed to finance department. I will share those data. Vinay? No sir. Okay sir, we'll sit with you again. You sit with them and then tomorrow you complete it. Yes. Then animal husbandry, dairy. Sir, we are waiting for fund release, sir. We have bills with us ready, sir. We are only waiting for fund releases from government of India. We are negotiating, sir. You are confident that you will get it done? Sir, అడిగాం సార్, బట్ వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు. ఒకసారి వర్కౌట్ చేయండి, ఒక లెటర్ ఒకటి పెట్టండి, కావాలంటే నేను కూడా ఒక లెటర్ పంపిస్తాం. You have to go and get it sir. Go and sit there. Don't leave. అచ్చెన్నాయుడు గారు, go and sit. కాదు మీరు మీ డిపార్ట్మెంట్ పోయి కూర్చుంటే. అదే మరి సివిల్ సప్లైస్ 38. సేమ్ థింగ్ ఓన్లీ సార్. అది యాక్చువల్గా 160 crores బిల్ పెట్టేసి ఉన్నాం సార్. క్లారిఫికేషన్ వచ్చేస్తే ఒకేసారి ఎంత ఖర్చు అయిపోతుంది సార్. Then water resource 35. Sir, this is related to next financial year, sir, for MCADA project, sir. For this year, already they have released 16 crores. Okay, చూసుకోండి జాగ్రత్త. Tribal welfare Sir, this 25 crores recently released, sir. I think Article 275. ఇంకో 7 crores రావాలి సార్ అది.
So ఇది డిడి జుగా డిఏ జుగా DA Juga we will get it, sir. Yeah, అది కంప్లీట్ చేసి చూసుకోండి. Yes, sir. దెన్ ప్లానింగ్ 6. సేమ్ థింగ్ సార్. వాట్ Same minerals ki ichchamu, sir. I think next 3 days will be complete. Yeah. Higher education 5. సో ఇది అడిషనల్ శాంక్షన్స్ అండర్ రూసా సార్. సార్ అడుగుతున్నాం సార్, వీఆర్ కంటిన్యూస్లీ పర్సూయింగ్ సార్. ఈ యొక్క స్టేట్ కంట్రీలో ఎవరికి ఇవ్వలేదు, మనకు ఆల్రెడీ 33 crores డెఫిసిట్లో ఉన్నాము. వీఆర్ పర్సూయింగ్ సార్. ఓకే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ 5. సార్ దీనిలో సార్ సిటీస్ 2.0 కింద మనకు 6 crore శాంక్షన్ ఉంది సార్, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 crore మాత్రమే మదర్ శాంక్షన్ ఇచ్చారు. ఇంకా 4.5 crore యాక్చువల్లీ సార్ బ్యాలెన్స్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు ఏ యాక్టివిటీకి టేకప్ చేయాలని. సో దే ఆర్ ఎట్ టు గివ్ దట్ రూల్స్ అండ్ రిలీజ్ ది మనీ. సో ఐ థింక్ అది శాంక్షన్ వస్తేనే మనకు వస్తాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అది శాంక్షన్ అవ్వాల్సి ఉంటుంది సార్. ఫుడ్ ప్రాసెసింగ్ 4. Sir, the MOPI budget was reduced by 500 crores, sir. So, మేము 25 crores అడిగితే 9 crores ఇచ్చారు. Remaining 4 కూడా we are trying, sir. We will both try and get it, sir. ఓకే. కొంచెం జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చే కొద్దికి దీస్ ఆర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఏంటి ఇది సార్ ఇది సేమ్ అదే డిపార్ట్మెంట్లో బట్ స్కీమ్ వైజ్ సార్. సో ఇది మనం స్కిప్ చేయొచ్చు. ఎస్ ఇది స్కిప్ చేస్తాం సార్. ఇది స్కిప్ చేయొచ్చు. స్కీమ్ వైజ్ డిఫరెంట్ అందరూ చెప్పారు సార్. ఇప్పుడు ఇంకా సిఎస్ఎస్ 25-26 అన్ని అయిపోయినాయి. ఎస్ సార్. ఇది అన్స్పెండ్ బ్యాలెన్స్ ఎస్ఎన్ఎల్ ఎంత ఉంది, మదర్ శాంక్షన్ ఎంత ఉన్నది, ఇది కూడా మీరు రివ్యూ చేసేసారు. అయిపోయింది కదా. ఎస్. ఇక్కడ జల్ జీవన్ మిషన్ అవన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేసుకుని దాంట్లో పెట్టేసుకుంటారు అంతే కదా. అంతే సార్. జల్ జీవన్ మిషన్ ఈ సంవత్సరం రాకపోవచ్చు సార్, నెక్స్ట్ ఇయర్ నుంచే పేమెంట్స్ వస్తుంది అంటున్నారు సార్. ఓకే. బ్యాలెన్స్ టు బి స్పెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. అయిపోయింది సార్. అయిపోయింది. ఇప్పుడు ఇంకా నాకు డిస్ట్రిక్ట్ వైజ్ యూటిలైజేషన్ అవైలబుల్ ఫండ్స్. ఎస్ సార్. ఇది బీ క్లియర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ 81% utilization of available funds with districts. West Godavari 94 అంటే ఎక్స్పెండిచర్ అయింది, ఫండ్స్ అవైలబుల్, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇంకా 6% ఉందనా. ఎస్ సార్. వెస్ట్ గోదావరి ఈస్ట్ అది వెస్ట్ గోదావరి 6%, కోనసీమ 6%, కృష్ణా 7, పల్నాడు 8, బాపట్ల 8, అనకాపల్లి 8, ఈస్ట్ గోదావరి 8, శ్రీకాకుళం 9, ప్రకాశం 11, విజయనగరం 12, వైఎస్ఆర్ కడప 12, అన్నమయ్య 12, కర్నూలు 13, చిత్తూరు 14, అనంతపూర్ 15, తిరుపతి 15, గుంటూరు 16, సత్యసాయి 17, పొట్టి శ్రీరాములు 17, ఎన్టీఆర్ 17, నంద్యాల 17, ఏలూరు 19, అల్లూరి సీతారామరాజు 19, కాకినాడ 20, పార్వతీపురం మాన్యం 22, విశాఖపట్నం 25, హెడ్ ఆఫీస్ 733. సో ఆల్ కలెక్టర్స్ కెన్ రైట్ డౌన్. రేపు మీరు వెళ్తానే ఫస్ట్ ఇవన్నీ యూసీలన్నీ ఫైనలైజ్ చేసి యూ హ్యావ్ టు సెండ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఈవెన్. ఇది అయిన తర్వాత మీరందరూ ఢిల్లీకి వెళ్తున్నారు, లెట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్టర్స్ ఎక్కడ వీలైతే అక్కడ ఫండ్స్ ఏదైనా అడిషనల్గా ఉంటే మీరు గైడ్ చేయండి. వాళ్ళందరూ కంపల్సరీగా పోవాల్సిన వాళ్ళు ఒకటి, కొంతమంది ఆప్షనల్గా పోయి ట్రై చేసుకోవడం. రెండు మన ఇప్పుడు లైన్లో ప్రవీణ్ ఉంటే ప్రవీణ్, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్. ప్రవీణ్ ఈజ్ నాట్ ఆన్లైన్. ఉన్నానని మెసేజ్ పెట్టారు సార్. ఈ టెక్స్టెడ్ ఈజ్ ఆన్లైన్. Is there, sir? Praveen, I think we are not able to hear you. We can see you, but we are not able to hear you. Even unmute Karuna, Praveen. Praveen, anything? Is there, sir? We are not hearing you, Praveen. I think he is in the vehicle, sir. He is in the vehicle. Okay. We'll unmute, please. Yes.
కాలేకపోతున్నాడు, మీరు కంప్లీట్ చేశారా లేదంటే? Sir, we are in touch with Sir Praveen sir regularly. Every weekend Friday we share data also. అండ్ మన స్కీమ్స్ కూడా ప్రవీణ్ అక్కడ వెళ్ళి మేము మినిస్ట్రీలో ఫాలోఅప్ చేస్తారు సార్ వాళ్ళు. అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ హీ ఈస్ కాంటాక్టింగ్ ద హెచ్ఓడీస్. ఓకే. అండ్ వీ హ్యావ్ ఎ టీమ్ హియర్, సిమిలర్ టైప్ ఆఫ్ టీమ్ ప్రవీణ్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సార్. ఇప్పుడు ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ? సార్ నమస్కారం. బాపట్ల సార్ 92% దాకా చేయగలిగాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో హెచ్ఓడిస్ లెవెల్లో ఎట్లా స్కీమ్ వారీగా మైక్రో లెవెల్ బ్యాలెన్స్ ఉంది సార్. సిమిలర్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ ఇఫ్ వీ గెట్ సార్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ 100% సార్. మీరు సెండ్ ఇట్ డిస్ట్రిక్ట్ వైజ్ అని పంపించాను, డిపార్ట్మెంట్ వైజ్. ఐ హావ్ సెంట్ టు ఆల్ ద కలెక్టర్స్, స్కీమ్ వైజ్ పంపించాను. రేపు అలా పెట్టేయండి. ఎస్, వాళ్ళందరూ ఫోన్లో పెట్టేసి. ఎస్. అనదర్ థింగ్ అంటే సార్ హెచ్ఓడీస్ దగ్గర కూడా దెర్ ఆర్ 50%, మోర్ దాన్ 60% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ హ్యాపెన్స్ అట్ ద హెడ్ ఆఫీస్ లెవెల్. దో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్, బిల్స్ హెడ్ ఆఫీస్ లెవెల్ అవుతుంది. సో ఆ గ్రాన్యులర్ డీటెయిల్ నాకు దొరకట్లేదు. I'll sit with the HODs and I'll still call out the data for districts and all HODs also has to cooperate and then give the details scheme wise, district wise, so that they will take it up. Lump sum ఇచ్చిన వాళ్ళు చేయలేరు. Anybody, any collector is having any doubt or head of the department or finance నుంచి ఇంకేమైనా మీకు క్లారిటీ కావాలన్నా? అంటే సిఎస్ఎస్లో ఇట్స్ ఓకే సార్. ఓన్లీ థింగ్స్ లాస్ట్ 15 days సార్ కొంచెం ఢిల్లీకి చాలా మంది వెళ్ళాల్సి ఉంటుంది సార్. మేము కూడా ఉంటాము. మీరు ఉండండి, వాళ్ళు వెళ్తారు, నేను మళ్ళీ అది రివ్యూ చేస్తాను. ఎస్, ఎంతవరకు వచ్చారు సార్. ఇన్ఫాక్ట్ ఢిల్లీలో కూడా సార్ మినిస్ట్రీ వైజ్ అండ్ ఎంపీ దట్ ఆల్సో హెస్ బీన్ డన్ సార్. సో మేబీ నెక్స్ట్ 15 daysలో సార్ 1 or 2 రైడ్స్ సార్ అట్ ది FM level also sir. Will be Ministry of Finance లో వెళ్తాము సార్. మీ లెవెల్లో అండ్ all the other departments also will be taken. ఫైనాన్స్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేసుకోండి. ఆల్రెడీ ఎస్, మీరు ఒక రివ్యూ దీని మీద మేము మాది అయిపోయింది సార్. అది కాదు, నువ్వు అసెంబ్లీ కూడా ముందు కంప్లీట్ చేసాం. తమరు గైడెన్స్ సార్. నువ్వు డబ్బులు తేకపోతే లాభం లేదు అది సార్. ఆల్ సెక్రటరీస్ హ్యావ్ టు కోఆపరేట్ సార్. కొంచెం మా సైడ్ నుంచి అయితే ప్రిపేర్డ్గా ఉన్నాం సార్. వాళ్ళు కోఆపరేట్ చేసేట్టుగా చేసుకోవడం నీ బాధ్యత. Sir, last 2 slides from the finance side, sir. We have just completed the budget session. So, presentation, please. The reason, as Honorable CM said, that we have to follow up the programs in Delhi, so all HODs will be doing that. Grounding in the field, please kindly look at it. Ratha, this time, sir, after the budget, because there was a very successful budget, sir, with good feedback from the media, and it was well appreciated because all-round development and the way government objective and CM sir and FM sir had explained, so it was appreciated. So this time we are thinking, sir, like Government of India, after the union budget, they do a budget outreach, sir, in different cities. Similar kind of exercise, so that budget ki ardham kuda field level avasram undi kabatti, jilla level lo kuda district collectors and honorable in charge ministers to paatu oka district level meeting oka roju indaka honorable CM garu chepparu that next week 3 days you will be having the field program for the agriculture, but this is 1 hour meeting kabatti మీ time lo eppudu 3 days lo ఏ time lo చూసుకొని ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి యూ విల్ హ్యావ్ టు కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని పిలిచి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని సెన్సిటైజ్ చేయడం, వాళ్ళందరినీ పిలిచి దెన్ వీళ్ళు ఎన్డీఏ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు కూడా పబ్లిక్ని సెన్సిటైజ్ చేస్తారు. దెన్ దే విల్ హ్యావ్ కంబైన్లీ కలెక్టర్ అండ్ మినిస్టర్, దే విల్ హ్యావ్ ప్రెస్ కాన్ఫరెన్స్. 3 types of meetings, sir. One is official level meeting, second is political meeting with the theoreticals, third is the media briefing. Yeah. So for this, sir, we have this slide, next slide, Ronald. So we have created one facility, sir, because budget we create at the state level department wise, but district wide allocation is not there, sir. So each department has to give inter say, suppose there is a particular agriculture program, so 26 district ke 28 district ke distribute cheyali, sir. So daniki online oka system pettamu. Between now and Friday it is available already. All the secretaries confirming the WhatsApp group lo kuda chepdam jarigindi, sir. So my request only all the districts and HODs, please allocate your budgets district wise so that collectors will have the visibility, and collectors in turn you need to sit down with your district officers, and mandal wise kuda you have to give the allocation. So suppose there is, let's say, particular program in horticulture or agriculture, then what is the mandal distribution, or based on the information already which will be available. Suppose you are getting in a particular scheme, 500 crores or something, or let's say 50 crores for a scheme, mandal wise what is the allocation, that you will have to look at.
adi kuda online lo by Friday in the CFMS you will be putting up, so that mandal wise, constituency wise and district wise these figures will be automatically at the computer and at the AI lo mana system lo distribution avutundi sir. That information you can take as a print out and you can have a meeting with the official level and with the media people also, that your district lo major schemes ki these are the allocations. Okay. So this exercise we have just opened sir, so I request all the collectors to come. Can you ask all collectors and head of departments will be online? Allocations further ga basing on structural challenges ni overcome అవుతూ 15% గ్రో కావాలంటే ఎక్కడెక్కడ రావాలి, అది మీ దగ్గర ఉండే ఫండ్స్ ఎట్లున్నాయి, ఎట్లా మీరు రెండు కూడా బ్యాలెన్స్ చేస్తారో ఆ హోంవర్క్ రియల్ టైం ఆన్లైన్లో చేసి ఫైనలైజ్ చేయండి. కరెక్ట్ సార్. దీంతో సార్ బడ్జెట్ కూడా అలొకేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే మన టార్గెట్ జిఎస్డిపి టార్గెట్ కేపీఐస్ టార్గెట్స్ కూడా సెట్ అవుతుంది. కాబట్టి ఆ రెండు కూడా ఎక్సైజ్ దీంతోనే అవుతుంది. ఆల్రెడీ ది ఓఎం హ్యాస్ బిన్ ఇష్యూడ్ అండ్ దట్ ఫెసిలిటీ హ్యాస్ బిన్ ఓపెన్డ్. Vinay, anything that is by what time it has to be, can you explain to the HODs and Sir, good evening, sir. We are requesting all the HODs to make these entries by Friday, sir, so that it is very user friendly, sir. It doesn't take much time for the HODs also. So program wise, scheme wise, if they can go through their logins, sir, while budget 26-27 logins evaithe unnayo, other logins lo they'll be able to see the tile. Once they access the tile, sir, all the programs and schemes are listed and district names also are listed, sir. They just have to do either equal allocation to all 28 or based on past historical data, they can allocate budget, sir. Once this is assigned, sir, collectors will be able to see in their logins. We have created logins for all the CPOs, sir, Chief Planning Officers. Collectors can access them, sir. They will be able to see program-wise allocations for their districts. From there, collectors can do it to the CPOs, sir. So by Friday, all the secretaries and HODs are requested to finish this allocation, sir. It doesn't take much time since we are just fresh with the budget figures. So I request all the secretaries and HODs to complete it by this Friday, sir, so that collectors can finish it Monday and Tuesday next week, sir. So that everything is allocated and straight away the reports can be downloaded, sir. Thank you, sir. Sir, one request, sir, since HODs will be doing by Friday and next week collectors will be doing, sir. So maybe this budget outreach after next week, sir, 25th to 30th, last week, if you agree, sir, then we can keep it in last week, sir. Approve వరకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్స్ కూడా తెలిసిపోతుంది, వీళ్ళు కూడా అలొకేషన్ చేస్తారు కాబట్టి అప్రూవ్ పెడతాం సార్. అది వర్కౌట్ చేసి టైం ఇవ్వండి, డేట్ సార్. సిఎస్ గారితో సార్, దట్ సిఎస్ సార్, సో దట్ వీల్ గివ్ అ షెడ్యూల్ and then we can take it up, sir. Okay. Agreed. So then some 2-3 small agendas are there, sir. So ఒకటి unclaimed deposits, sir, more or less ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేశారు సార్, wherever without any problem ఉన్న అకౌంట్స్ అన్ని దాదాపు 64 crores they have already done KYC, sir. ఇంకా మనకు another 80 crores ఉంది సార్. సో wherever there are issues ఉన్నవి మాత్రం సార్ట్ అవుట్ చేస్తున్నాం సార్. సో దిస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ వైస్ ఫిగర్స్ సార్. What is your experience on this 80 crores మీకు ఖర్చులు పనికి వస్తుంది కదా, కొంచెం శ్రమ చేస్తే వేస్ట్ రాకుండా, వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఇన్ ఫీల్డ్ యు ఆర్ ఫేసింగ్? సార్ విజయనగరం సార్, ఏదైతే గవర్నమెంట్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని క్లెయిమ్ చేశాం సార్. అవుట్ ఆఫ్ 9.83 7.09 crores క్లెయిమ్ చేశాం సార్. 882 అకౌంట్స్. రిమైనింగ్ 3000 అకౌంట్స్ 6000 5000 అలా గ్రామ పంచాయత్ నేమ్ మీద ఉన్నాయి సార్. ఒరిజినల్ అకౌంట్ హోల్డర్ని రమ్మంటున్నారు సార్. అడ్రస్ దమ్ గ్రామ సర్పంచ్ వస్తారు, సర్పంచ్ ఇస్తారని చెప్తున్నాం సార్. ఇండివిజువల్ అకౌంట్ వైజ్ చేయాల్సి వస్తుంది సార్, అది ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ సార్. వాళ్ళు కూడా లేరు, సర్పంచ్లు కూడా రేపటికి అయిపోతారు, మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లు వస్తారు. స్పెషల్ ఆఫీసర్ ఇంకా పాత సర్పంచ్లు అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు రావాలి. ఒరిజినల్ ఆధార్ అడుగుతున్నారు అది ఒకటి. ఇంకా ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళ పేరు మీద కూడా లింక్ అయి ఉన్నాయి సార్. ఆఫీసర్స్ని ఇప్పుడు ట్రేస్ చేసుకుంటున్నాం సార్ ఎవరు అనేది. అది కొన్ని అకౌంట్స్లో ప్రాబ్లం ఉన్నాయి. వాట్ ఈస్ ది బ్రేకప్ ఇందులో? పాత సర్పంచులు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? నేను కాదు చేయరు, వాళ్ళే ఉండాలి, వాళ్ళ సంతకాలు పెట్టి పంపించేశారు. Wherever there is a more amount, sir, we have activated first, sir. 2000, 3000 అవి ఇప్పుడు 1 by 1 ట్రై చేస్తాం. నో ఇంకా 80 crores ఉంది. దట్ ఈస్ వేరా. మరి నువ్వు 1000-2000 మాట్లాడుతున్నారు మీరు. 1000-2000 అయితే వదిలిపెడతాం కానీ 80 crores 1000-2000 200 అకౌంట్లు 200 అకౌంట్లు 2 కోట్లే, 2 లక్షలే.
200 అకౌంట్ Sir, one issue, Bro, Ronald, can we give a central order or something and tell the banks to give it? Sir, అది కావాలి సార్. వాళ్ళు ఇండివిజువల్ బ్యాంక్ని మేము అదే ఫస్ట్ మాట్లాడాము సార్. దే సెడ్ నో, ఇండివిజువల్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ వెళ్ళి యాక్టివేట్ చేయాలి సార్, దాన్ని కేవైసీ చేయాలి సార్, దెన్ ఓన్లీ దే విల్ యాక్టివేట్. Sir, I have an issue, sir. Judiciary దగ్గర 2-3 crores ఉన్నాయి సార్. I have written letter to district judge madam also. ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కావాలి సార్, బికాస్ దే ఆర్ నాట్ ఇన్ దిస్ లూప్ సార్. వాళ్ళకి సెపరేట్ ఇన్స్ట్రక్షన్ కావాలి, వాళ్ళకి ఆ డబ్బుని ఏం చేయాలి కూడా ఇవ్వాలి సార్. ఎంత రావాలి వాళ్ళకు? 2-3 crores ఉన్నాయి సార్ వాళ్ళ అకౌంట్లోనే. హ్యూజ్ అమౌంట్స్ ఆర్ లైయింగ్ ఇన్ మై డిస్ట్రిక్ట్ సార్. రేపు లా సెక్రటరీ కూడా చెప్పి రిజిస్ట్రార్కి చెప్పమంటే చెప్తాను సార్. యూ విల్ కోఆర్డినేట్. ఐ విల్ టెల్. ఇప్పుడు ఇంకా మిగిలింది 80 కోట్లలో ఏ మాత్రం మీరు రికవర్ చేయగలుగుతారు? అన్నీ మొత్తం తీసుకోవచ్చు సార్, బికాస్ ఆర్బీఐ ఈస్ ఆల్సో పుషింగ్ ద బ్యాంక్స్ అన్నీ కూడా ఈకేవైసీ చేయమని సార్. ఈకేవైసీ చేయలేకపోతే ఏంటి ఆర్బీఐ ఎగ్జామ్షన్? నేను మాట్లాడి చెప్తాను సార్. మాట్లాడండి, మీరు కూడా కొంచెం ప్రయత్నాలు చేయండి సార్. కలెక్టర్స్ ఇంకొక రిక్వెస్ట్ అడిగారు సార్ నిన్న, బికాస్ ఒరిజినల్ మెమోలో ఐ థింక్ వీ హ్యావ్ మెన్షన్ దట్ మనీ హ్యాస్ టు బి రిటర్న్ బ్యాక్ టు ఫైనాన్స్ అని అప్పుడు ఇచ్చామంట. దే హావ్ రిటర్న్, విల్ ఇష్యూ అ న్యూ మెమోస్. అదే చెప్తున్నాను సార్. సో దట్ విల్ గివ్ ఎ రివైజ్డ్ మెమో సార్. దట్ ఇస్ కంట్రోల్ చేయడమే కాకుండా ఎక్కడెక్కడ ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తూ ఉంటారు, ఇచ్చేసేయండి ఇమీడియట్గా. సార్ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం సార్ ఇది కాకుండా సార్ కొన్ని అకౌంట్స్ అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ కూడా కొన్ని మ్యాప్ అయి ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం, మాన్యం నుంచి కూడా కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. విశాఖపట్నం ఆర్డీఎంఏ కూడా శ్రీకాకుళం అకౌంట్లో చూపిస్తుంది సార్. అదొకటి సార్. దాట్ ఐ రిటర్న్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అక్కడ వాళ్ళు చేస్తే శ్రీకాకుళంలో ఆ జిల్లాల్లో కూడా ఉండేవాళ్ళు వేరే జిల్లా అకౌంట్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా చేయండి. సో ఇది కాకుండా సార్ దిస్ లిస్ట్ ఈస్ గెటింగ్ కంటిన్యూస్లీ అప్డేటెడ్ సార్. అంటే ఇప్పుడు 10 years అకౌంట్ వాడకపోతే ఇట్ గోస్ ఇన్ టు డోర్మెంట్ సార్. సో అది 10 yearsకి ఇప్పుడు ఆర్బీఐ నుంచి ఇఫ్ పాసిబుల్ సార్ 9 yearsకి 8 yearsకి కూడా లిస్ట్ ఇచ్చేస్తే సార్ విల్ కీప్ ఆన్ కాన్స్టెంట్లీ డూయింగ్ ఇట్ సార్. సో దట్ నెక్స్ట్ వచ్చే ట్రాన్స్కి ఆ అకౌంట్ తగ్గిపోతుంది సార్. సో అగైన్ నెక్స్ట్ మంత్ ఆల్సో దిస్ లిస్ట్ విల్ ఇంక్రీజ్ సార్ ఇప్పుడు. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ లిస్ట్ సార్. సో 10 years బదులు 9 years 8 years కూడా ఇప్పుడే లిస్ట్ ఇచ్చేస్తే విల్ స్టార్ట్ ఫాలోయింగ్ అప్ విత్ దోస్ అకౌంట్స్. చేస్తాం. అప్ టు 5 years అడిగి చూపిస్తాను సార్. ఎంత ఉంటుంది ఆఫ్టర్ 5 years? అప్ టు సార్ ఐడియా లేదు సార్, వాళ్ళు బ్యాంక్ నుంచి లిస్ట్ ఇస్తారు సార్. సార్ బాపట్ల సార్. సార్ ఇది జిల్లా డెవలప్మెంట్ కోసం వాడాలని చెప్పింది. కెన్ యూ డూ వన్ థింగ్ సార్? ఇప్పుడు అన్ని సిఎఫ్ఎంఎస్ తెచ్చేసాం కదా. ఎస్ సార్. ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి మరిగా? సార్ అది కలెక్ట్ చేస్తున్నాం సార్. దట్ ఇస్ వన్ ఆఫ్ ద అజెండా టుడే సార్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను. అదే సార్, మన సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ చేసాము. ఏంటంటే సార్ కొంచెం అలవాటు ఏంటంటే సార్, బోత్ ఫర్ కలెక్టర్స్ అండ్ హెచ్ఓడీస్ కొన్ని అకౌంట్స్ దాచిపెట్టుకుంటారు సార్. ఎంత అడిగితే చెప్పారు సార్. కొన్ని మా దృష్టిలో ఉంది, మేము అడగట్లేదు కానీ. యు ఆస్క్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ నాట్ దేర్ పర్సనల్ అకౌంట్ సార్. అనవసరంగా సార్ ఇక్కడ ఇంకొకటి ఇవన్నీ ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. మేము కూడా చేసాము. సరే ఇంకొకటి సార్, ఇందులో అయితే ఒక నెల్లూరుకి 10 కోట్లు ఉంది సార్. దే యూస్ 10 crores ఫర్ ద డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్, వెరాస్ బాపట్ల లీస్ట్ ఉంది సార్. లీస్ట్ ఏం చేయాలి? 2.34 crores. అదే ఏం చేయాలన్నా సార్ అడిషనల్ గా మనకి తక్కువ ఉంది కాబట్టి ఇట్లా ప్రోరేటా ప్రకారం కాదు, ప్రోరేటా ప్రకారం ఎవరు ఇవ్వరు. మీరు 5 ఏళ్ళు పైన తీసుకోండి సరిపోతుంది. సార్ మదర్ డిస్ట్రిక్ట్స్ షుడ్ గివ్ సంథింగ్ ఫర్ ద బేబీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ నుంచి న్యూ డిస్ట్రిక్ట్ రావాలి సార్. మదర్ మీరు డూ వన్ థింగ్, మదర్ డిస్ట్రిక్ట్ నుంచి సార్ ఆ జిల్లాలకు ఈక్వల్ ప్రపోర్షనేట్ ప్రకారం ట్రాన్స్ఫర్ సార్. అన్ని వచ్చిన తర్వాత చేద్దాం సార్. ఇప్పుడు వస్తానే అదే పని చేయండి. ఓకే సార్. వాళ్ళకు సార్ అవసరాలు న్యూ డిస్ట్రిక్ట్స్ కి ఎక్కువ ఉన్నాయి. పల్నాడు ఇస్ ఆల్సో సెకండ్. అదేమ్మా ఉంటే ఆలోచిద్దాం. మరి నువ్వు మాట వాళ్ళు డ్రా చేయరు మళ్ళీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ టైం సార్ ప్రతి కలెక్టర్కు 1 crore ఇచ్చాం సార్. అదే చాలా మంది ఇంకా డ్రా చేయలేదు. అదే కాకుండా ఇంకో ప్రాబ్లం ఉంది ప్లానింగ్ లో, స్టాక్ టు సిపిఓ మినరల్ కార్పొరేషన్ బడ్జెట్ కూడా ఇయర్ బడ్జెట్ కూడా ఉంది 1 crore. మినరల్ ఫండ్స్ కూడా ఇవ్వడం లేదని ఉంది. అది కూడా వర్కౌట్ చేయాలని చెప్తాను. ఎస్ సార్. డిఎంఎఫ్ కూడా ప్లాన్ చేసాం సార్. డిఎంఎఫ్ మినిస్టర్ గారితో క్లారిటీ తెచ్చుకున్నాం సార్. మినిస్టర్ గారు చెప్తారు సార్. అది డిఎంఎఫ్ కోఆర్డినేట్ చేసుకున్నాం సార్. మాక్సిమం ఈ 10 daysలో ఒక క్లియర్ చేయగలుగుతాం సార్. ఒక పిక్చర్. ఎస్ సార్. అంటే మొత్తం అని కదా సార్, ఒక పిక్చర్ తీసుకున్నాం సార్. ఒకసారి తమకు చెప్పేసి మోస్ట్ లైక్లీ సార్ పాత క్లియరెన్సెస్ డిఎంఎఫ్లో అన్నీ కూడా చేయడానికి చూస్తున్నాము సార్. అంటే 200-300 crores మొత్తం ఉన్నాయి సార్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ సార్ నెక్స్ట్ ఇయర్ నుంచి డిఎంఎఫ్ కూడా
లైక్ ఇది ఆటోమేటిక్ చేస్తాము సార్, అంటే ఇక్కడ రాకుండా ఇక్కడ ఖర్చు చేస్తే వాళ్ళు ఇక్కడ గ్రీన్ ఛానల్లో ఇంకా పెట్టేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేస్తున్నారు మీరు. సార్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఫండ్ ఉంది సార్, గ్రీన్ ఛానల్లోనే వాళ్ళు ఖర్చు చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా కంట్రోల్ లేదు చేస్తున్నారు. సార్, అంటే ఓన్లీ బిఫోర్ March 31 మా దగ్గర ఉండిపోయినాయి సార్. ఫస్ట్ నుంచి వచ్చినటువంటివన్నీ వాళ్ళ ఇండిపెండెంట్ గ్రీన్ ఛానల్ సార్, గ్రీన్ ఛానల్ సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఇట్ ఈస్ ఆన్ అండ్ గోయింగ్ సార్. పాత గవర్నమెంట్లో 2019 to 24లో ఏదైతే ఖర్చు అది మనకు డబ్బు లేక అది పాత ఆగిపోయినాయి సార్, మిగతా అన్నీ కూడా ఆన్లైన్ ఉన్నాయి. లాస్ట్ April 1 నుంచి ఇస్తున్నారు సార్ గ్రీన్ ఛానల్. దాని ముందు 1700 crores సార్ 1800 crores పాత గవర్నమెంట్ టైంలో, అది మనకు కొంచెం టైం పడుతుంది. పోయి అడగాలి మీరు, పాత గవర్నమెంట్ అడగాలండి. అన్ని ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయారు, అకౌంట్లు మనకి ఇచ్చేసి వెళ్ళారు, అప్పులు మాత్రం. EMF కూడా గ్రీన్ ఛానల్లో పెడదామని సార్ తమరు, ఎందుకంటే అవి కలెక్టర్స్ ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి. I think collectors has been asking sir, that will be a major ask. DMF will be from next year. You can అది ఇద్దాం, అది ఇచ్చి కొంచెం ఇంకా యాక్టివేట్ చేస్తారు పోతుంది. విల్ గివ్ ఇట్. దెన్ ఇంకా 2 subjects సార్. వన్ సాస్కి రిఫార్మ్స్ కోసం సార్, ఇక లాస్ట్ టైం ఒక 7-8 parts ఉండే సార్, ఇప్పుడు ఈ 3 parts మాత్రం మిగిలి ఉన్నాయి సార్. సో దిస్ ఇస్ మైనింగ్ సెక్టార్ది ఇంకొక ప్రపోజల్ మనకు మేజర్ మైన్స్ ఆపరేషన్ చేస్తే 300 crores వస్తుంది సార్, అది ఒకటి పెండింగ్ ఉంది సార్ మనకు. Sir, as per this reform, we have to operationalize 3 mines in this financial year. One we have already done. Second is by this month and we'll do it, sir. The third one also we had called auction for an existing mine with all the permissions. But akkada మధ్య నుంచి దిస్ తోటపల్లి రైట్ కెనాల్ వెళ్తుంది. సో బికాస్ ఆఫ్ దట్ ప్రీవియస్ మైన్ దేర్ ఆర్ క్రాక్స్ అండ్ దట్ వాల్ ఈస్ స్లైడింగ్. సో దీనివల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ టోల్డ్ దట్ ఇఫ్ యూ కంటిన్యూ మైనింగ్ హియర్, ఇఫ్ యూ డూ మైనింగ్ హియర్, దిస్ కెనాల్ మే కొలాప్స్. సో కాబట్టి అక్కడ ఆగిపోయింది. లాస్ట్ మంత్ సిఎస్ గారితో కూడా జనరల్ కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ గారు మనం చెప్పారు. కెన్ యూ డూ కంట్రోల్డ్ మైనింగ్? See, for allocating the mine, there is no issue. No, allocation కాదు, ఆపరేషన్ చేయాలి సార్. బట్ కంట్రోల్డ్ మైనింగ్ చేస్తారు. Do it in a controlled fashion, we will find a solution. Yeah. For what is the canal safety. ఇద్దరు కూర్చో వర్కౌట్ చేసుకో. You go ahead. Okay, thank you sir. Yeah. Then టైం చూసుకోవాలి సార్, బికాస్ టైం కాదు, ఇప్పుడు ఇమ్మీడియట్ చేసి విత్ ఇన్ 5-10 days లోపల పంపకపోతే రాదు ఓ సార్. మనకు ఆగిపోయింది సార్, అంటే ఈ కంప్లైంట్స్ వై కాంట్ యు డు ఇట్ ఇమ్మీడియట్లీ 5-7 days? ఓ ఆప్షన్ కంటిన్యూ చేయాలి, నేను చేసేస్తాను సార్. Since 300 crores is involved, you do it. This Friday we You send any file you want for NOC or something. Part 6B సార్, రోడ్ సేఫ్టీ సంబంధించిన ఒకటి సార్, లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము. కృష్ణబాబు సార్, ఇది యాక్చువల్ టైం లైన్స్ అయిపోయినాయి సార్. యాక్చువల్ వీళ్ళు ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి హై రిస్క్ అండ్ హై డెన్సిటీ కారిడార్స్లో కెమెరాస్ పెట్టాలని చెప్పి ఆ కెమెరాస్ 1/4/2025 కన్నా ముందు పెట్టిన కెమెరాస్ అలౌ చేయలేదు సార్. సో కొత్తగా పెట్టాలన్నారు, దానికి కూడా టైం లిమిట్ ఇచ్చారు సార్. 15/6 అంటే జూన్, లాస్ట్ ఇయర్ జూన్ వరకు పెట్టినయే కన్సిడర్ చేస్తామని. ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లము మరి ఎందుకనో కానీ దే కుడ్ నాట్ టేక్ అప్. సో ఇప్పుడు అడిగాము, ఇప్పుడు నౌ దట్ ఈస్ క్లోజ్ సార్, డిసెంబర్తోనే క్లోజ్ చేశారు వాళ్ళ ఎవాల్యుయేషన్ అంతా కూడా. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పెట్టి మనం తీసుకోవడం కూడా కుదరదు. నెక్స్ట్ ఇయర్ ఏదన్నా వస్తే నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ టు చేసి ఏంటి సార్ మనం అంటే ఇంటర్నల్లీ వాళ్ళు చేయాలి, దే హ్యావ్ టు డూ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు మినిస్ట్రీ సార్. అది అప్పుడు అంటే ద మనీ రోడ్ సేఫ్టీ ఫండ్ అనేది మనకేమీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, ఓన్లీ బడ్జెట్లో చూపించడం తప్ప. సో అప్పుడు అట్లీస్ట్ పర్స్యూ చేసి తీసుకోవాల్సింది ప్రాజెక్ట్ లాగా. అలా మోర్ దెన్ 5 lakhs పాపులేషన్ ఉన్న ప్రతి సిటీలో దే ఇన్సిస్టెడ్ ఆన్ పుట్టింగ్ వేరియస్ మెజర్స్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఆటో చలాన్ సిస్టమ్స్ పెట్టి అది 80% సక్సెస్ రేట్ చూపిస్తే అది ఎవాల్యుయేషన్ టీమ్ వచ్చి ఎవాల్యుయేట్ చేసి దెన్ దే విల్ గివ్ దిస్ రిఫార్మ్ అమౌంట్. బట్ దట్ సమ్హౌ ఇట్స్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ నాట్ టేకెన్. ఇప్పుడు వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? బోత్ ఆఫ్ యూ కెన్ సిట్ టుగెదర్ and then brief me. If necessary, we will write one letter. Yes. ఇప్పుడు పెట్టి సెట్ చేసి we'll ask that exempt that clause. Yes. That provision. Yes sir. థర్డ్ వన్ వచ్చేసి 250 crores మనకు రావాలి సార్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి పర్సూ చేసాము. దే హ్యావ్ అగ్రీడ్, దే ఆస్క్ ఫర్ సమ్ క్లారిఫికేషన్స్. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయింది సార్.
ఐ థింక్ 2-3 డేస్లో అది అక్కడి నుంచి మా ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్కు విత్ రికమెండేషన్ పంపిస్తామని అక్కడ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ గారు చెప్పారు సార్. కొంచెం అక్కడి నుంచి డిపార్ట్మెంట్ నుంచి అక్కడ మనకు డిఓకి వెళ్ళిపోతే మనకు అక్కడ వీ హ్యావ్ టు అగైన్ పర్సూ. ఎక్కడ చేయాలి అది డిపార్ట్మెంట్? ల్యాండ్ రిఫార్మ్స్ సార్, DOLR. డిఓఎల్ఆర్. ల్యాండ్ మేము వెళ్తాం సార్, మీరు వెళ్ళి వర్కౌట్ చేసుకోండి. ఓకే సార్ ఇప్పుడు దీంట్లో ఒక్కటి ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ ఈ 900లో ఒక 400-500 ఏమో మనకు శాంక్షన్ అవుతుంది సార్ ఈ మంత్ ఎండ్ లోపల. దానికి సంబంధించిన వర్క్ సంబంధించి మంత్రి గారు చెప్తాను సార్. మీరు అంటే సార్ ఇప్పుడు దెర్ ఆర్ ఎనీ వర్క్స్ ఫర్ హెచ్ఓడి సెక్రటరీస్ ఉన్నారు కదా సార్, వేర్ వర్క్ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్ బట్ యూ హ్యావ్ నాట్ ఎట్ అప్లోడెడ్ ద బిల్స్, అట్లాంటివి ఏమైనా ఉంటే క్రిటికల్ వర్క్స్ 750 crores ఉంది అనుకుంటాను Yes, around 750 crores అంటే వేరియస్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఐడెంటిఫై చేశారు. మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేస్తే ఇవ్వగలుగుతారు. దాంట్లో మనం బిల్స్ అప్లోడ్ బీఆర్ఓ లేక బిల్స్ అప్లోడ్ చేయలేకపోయినవి కానీ ఫర్ అదర్ రీజన్స్ ఏమన్నా ఉంటే వీ విల్ బి ఏబుల్ టు రిలీజ్ ది మనీ. దాదాపు ఒక 17 such items have been identified where మీరు పనులైనట్టు తీసుకొని ఇరిగేషన్ కానీ ఏవి ఉన్నాయి తీసుకొని ఒకసారి హోంవర్క్ చేసి రేపు ఎల్లుండి ఫైనలైజ్ చేయండి. రెడీ అంటే బిల్స్ ఆల్మోస్ట్ మన ఐఎండ్ఐలో ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి సార్, అలాగే ఏపీఎఫ్ఎస్ఎల్లో మనం క్యాపిటల్ అవన్నీ కవర్ అయిపోయినవి సార్. అడిషనల్ ఇంకా అడిషనల్ బిల్స్ ఉన్నాయి. అంటే ఎస్ఎఫ్ఎల్ సార్ 200 crores-లో 50 crores ఇచ్చారు. లేదు సార్, 213 crores ఇచ్చాం సార్ ఎస్ఎఫ్ఎల్. అది సరే, ఇంకా బ్యాలెన్స్ ఉన్న 200 crores-లో ఓన్లీ 50 crores ఇప్పుడు బీఆర్ఓ ఇచ్చారు. తర్వాత ఇంకో 200 crores మనకు R&Bలో బిల్స్ అప్లోడ్ చేయడానికి ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్స్ బిల్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. అదే సార్, ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి ఎస్ఎఫ్ఎల్లో మా లెక్క ప్రకారం ఇంకా 109 crores ప్రొవిజన్ ఉంది మన దగ్గర. దీనికి సార్ ఎస్ఎఫ్ఎల్ కదా సార్, ఎస్ఎఫ్ఎల్ ఉంది. మీరు అవన్నీ కూర్చొని వర్కౌట్ చేసి రేపు ఎల్లుండి ఒకసారి ఫైనలైజ్ ఇష్యూ. అంటే సార్ హెల్త్లో కూడా ఉన్నాయి సార్ కొన్ని నాబార్డు ఏదైతే ట్రాన్స్ క్లోజ్ అయిపోయినాయి సార్ హెల్త్లో, అవి ఇవ్వడానికి వీలు పడుతుంది అని. వీలు పడుతుంది సార్. సో అది అప్లోడ్ చేసుకుంటాం. NULM also 30 crores is there, Ronald. Ma'am, capital work, ma'am. Yes, and one more small submission, sir. Tamari permission, sir. This is also equally important, Babu. Sir, ma'am, capital work only, ma'am. SASKilo cover kaadu, ma'am. So just for understanding sake, state has come legacy liabilities చాలా ఉన్నాయి. Liabilities లో మనం వీఆర్ టేకింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ హెల్ప్ తీసుకుని వేర్ ఎవర్ వీఆర్ గెటింగ్ రీఇంబర్స్మెంట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ దోస్ పేమెంట్స్ ఫస్ట్ సో దట్ 1 rupee spent here I get 1 rupee back so that my overall liabilities come down and maybe I get a more additional borrowing space for the next year. That is the basic strategy we are going. So my humble submission to all the secretaries and HODs is wherever there is a possibility to book it under the capital works, kindly make sure in all the future sanctions to book them under the capital head rather than the maintenance or the revenue head. So this is a ట్రెడిషనల్గా ప్రాక్టీసెస్ వేసేస్తూ ఉన్నారు హెడ్ ఆఫ్ అకౌంట్స్ని. దయచేసి కొంచెం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి ఎస్ దిస్ కెన్ బి బుక్డ్ అండర్ క్యాపిటల్ హెడ్ ఫర్ దీస్ రీజన్స్ అని మీరు జస్టిఫై చేసి చేయగలిగితే దట్ విల్ బి ఎ గ్రేట్ బెనిఫిట్ ఫర్ ది స్టేట్ ఎక్స్చెకర్. థ్యాంక్ యూ. ఆల్రెడీ R&B ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అట్లాగే చేస్తున్నారు సార్. లాస్ట్ 6 months నుంచి దే హ్యావ్ రీఓరియంటెడ్ దేర్ ఎక్స్పెండిచర్. దెన్ ఇరిగేషన్ ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేశారు సార్ సిమిలర్ వేగా చేయడానికి. సేమ్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ కూడా చేశారు సార్. బీసీ వెల్ఫేర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్. ఈవెన్ హాస్టల్ రిపేర్స్ అన్నీ కూడా మనం ప్యాకేజ్ చేసి క్యాపిటల్ కింద పెట్టేసి వీఆర్ కవరింగ్. Sir, one issue, sir. Ronald, see, we have done the CCTV project, no? There are bills pending as on date. So can we cover it under that road safety? But the tender was called by APSFL. CCTV project, there are 2 components. One is SFL has done now, then it has been handed over to RTGS now. Yes, So RTGS having the maintenance component. Whereas the CCTV project, whereas capital component is there with SFL, that we are covering now. Yeah, under this road safety, can we cover that? No, we are covering under SASKI. కొంచెం మీరు ఈ రెండు వర్కౌట్ చేసుకోండి. వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకపోతే పనిచేసే పరిస్థితులు లేరు. ఇప్పుడిప్పుడు మన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఇంప్రూవ్ చేస్తున్నారు. అవన్నీ ఏ విధంగా చేయాలో తీసుకొని కొంచెం వర్కౌట్ చేయాలి. తమరు డైరెక్షన్ తర్వాత ఒక 50 రిలీజ్ చేశాం సార్. మళ్ళీ నిన్న ఈవినింగ్ ఒకసారి కృష్ణబాబు గారితో మాట్లాడాం సార్. ఇంకా 50 అవసరం ఉందన్నారు. వీళ్ళు సాల్వ్ చేసి అవుట్ అని చెప్పాం సార్. ఓకే, అగ్రీ సార్. ఇది స్పెషల్ ప్రాజెక్ట్స్ అండర్ సాస్కి సార్. మన ఎఫ్ఎం గారు మీకు డిఓ లెటర్ రాశారు కదా సార్. సో ఇది ప్రోగ్రెస్ సార్. ఇది కొంచెం అర్జెన్సీ సార్ ఇది. బికాస్ ఇది మనకు 15th లోపల మనం మాత్రం యూసీ సబ్మిట్ చేయకపోతే
ఇట్ మే ల్యాబ్స్ సార్ ఈ డబ్బు. ఎంత ఉంది ఇది? సార్ ఇప్పుడు యూనిటీ మాల్ ఉంది సార్ మనకు 172 crores మనకు ఎలిజిబిలిటీ 86 వచ్చింది. దాంట్లో 75% ఖర్చు పెడితే బ్యాలెన్స్ 75% ఇస్తారు. ఎవరున్నారు ఇక్కడ యూనిటీ మాల్? సార్ సిసోదియా సార్, ఇది 86 crores రిలీజ్ అయింది. దీంట్లో సార్ ఏప్రిల్ 2025లో ఓన్లీ వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దెన్ ఇట్ ఈస్ అ స్లోపీ ల్యాండ్ సార్ ఇన్ విశాఖపట్నం 5 acres హిల్ స్లోప్. కొద్దిగా ఇది ఎక్కువ కాబట్టి దానికి డిజైన్స్ అన్నీ వెట్ చేయడానికి ఐఐటి హైదరాబాద్కి ఎంగేజ్ చేసాం. దే హ్యావ్ క్లియర్డ్, బట్ ది ప్రోగ్రెస్ ఈజ్ రియల్లీ స్లో సార్. ఇప్పుడు మా సో ఫార్ వీ హ్యావ్ స్పెంట్ 28 crores. ఇఫ్ వీ స్పెండ్ 36 crores more in this week, we will be able to claim the second installment, which we are planning, sir. We are creating bills in 2-3 days. We will see that by 15th, we make a claim, sir. For the second installment, that is, you have to spend 75% of the already released amount. Okay, you work it out. Yes. Okay, then? Sir, tourism, sir, they already physical progress 50% ఉంది సార్. We sat with Ajay Jain sir and Amaravathi Yes, sir. by 15th we'll be able to I think by 15th they'll have to spend. Okay. They'll spend. Then working women's hostel, sir. ఇక్కడ సార్ ఇది ఎంఏయుడి సార్ ఇది సార్ మనకు శాంక్షన్స్ రావడం కూడా చాలా లేట్ అయింది సార్. అరౌండ్ సెప్టెంబర్ వచ్చింది. మనం వర్క్ ఆర్డర్ ఇచ్చింది కూడా డిసెంబర్లో. ఇప్పుడు వరకు ఒక 8 crores వర్క్ అయింది. బై మంత్ ఎండింగ్ 25 crore వరకు బుక్ చేస్తాం సార్. కానీ అది మనం అచీవ్ చేయలేము. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను ఫాలో అప్ చేస్తున్నాను సార్. మన దేశం మొత్తం కూడా వాళ్ళు లేట్గా ఇచ్చారు కాబట్టి ఒక 6 months ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఆర్డర్ రాలేదు. ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ఇట్ అప్ సార్. మోస్ట్ ప్రాబ్లీ విల్ గెట్ ఎక్స్టెన్షన్. వర్కౌట్ చేసుకొని ముందుగానే సార్ గ్రీన్ సిగ్నల్ తీసుకోండి. ఇంకొక పాయింట్ సార్, రుణాలు చెప్పలేదు సార్. అండర్ సాస్కి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోవా కింద మనకు ఈ సంవత్సరం 873 crores వీ గోట్ శాంక్షన్ సార్. అబౌట్ 2 weeks బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా డబ్బు వచ్చేసింది. 873 crores సార్ అండర్ ఎంఏయుడి రిఫార్మ్స్ కింద వీ గోట్ 873 crore అండర్ సాస్కి రిఫార్మ్స్. సార్ డిఫరెంట్ పార్ట్స్ కింద వచ్చినాయి సార్ మనకు. నాట్ ఓన్లీ ఫర్ ఎంఏయుడిస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వచ్చినాయి. సార్ ఓవరాల్ లిమిటేషన్ ఇవన్నీ ఏం లేవు సార్ మనకు, అట్లా ఏమి లేవు. 8,200 మనకు వచ్చినాయి సార్ టోటల్. అది కాకుండా ఇది అడిషనల్, ఇవన్నీ అడిషనల్ సార్. ఓకే. ఎస్ సార్. సార్ ఇంకొకటి సార్, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసేటప్పుడు సార్ ఇట్లా బ్యాంక్ డిపాజిట్స్ చాలా యూనివర్సిటీస్ కానీ అవి కానీ అవన్నీ డిఫరెంట్ డేస్లో పెట్టి ఉన్నారు. దాన్ని అగైన్ లెట్ us గివ్ ఇట్ టు ఎస్ఎఫ్ఎస్ఎల్ కానీ పిఎఫ్ఎస్సి కానీ హూవర్ గివ్స్ ద మ్యాక్సిమం ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పారు సార్. ఐ జస్ట్ వాంట్ టు కాంప్లిమెంట్ శశిధర్ సార్ యూనివర్సిటీస్ దగ్గర నుంచి దాదాపు అరౌండ్ 800 crores హీ కుడ్ గెట్ ఇట్ అండ్ గివ్ టు ఎస్ఎఫ్ఎస్ఎల్ సార్. సిమిలర్లీ కృష్ణయ్య సార్ ఆల్సో సార్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆల్సో 400 crores సార్ ఇచ్చారు సార్. So similarly, any other department also, if they are having money, they are putting into bank deposits, which less interest rates. They can deposit in NBFCs like SFSL gani, PFCL gani deposit చేసే సార్. They will get more interest rates, sir. So that is something they have to work on, sir. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టి ఉంచారు సార్. Will take more interest. Yes, sir. All other departments సార్ చెక్ చేసుకోండి. అటానమస్ బాడీస్ ఏమి ఉన్నాయి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. Yes, sir. Yes, sir. Yes. ఓకే సార్. ఇది లాస్ట్ టైం కూడా మనం చూసినవే సార్. సేమ్ థింగ్. నెక్స్ట్ ఇయర్ అలొకేషన్ ఎంత ఉంటుంది అన్నది సార్ వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ టు ద డిపార్ట్మెంట్ సార్. ఇది నెక్స్ట్ రివ్యూలో తీసుకుంటాం సార్. బికాస్ మీరు నెక్స్ట్ రివ్యూ కాదు, మీరు ఇవన్నీ తీసుకొని సార్ ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎస్ సార్. ఎస్. ఈసారి మాత్రం నాకు ఫస్ట్ క్వార్టర్కి అడ్వాన్స్ ఖర్చు పెట్టి సెకండ్ క్వార్టర్ వాడాలి. మరి వాడేసి సరే మీకు లాస్ట్కి వచ్చే కొద్దికి ఒక ఎక్స్ట్రా అన్ని డిపార్ట్మెంట్ డ్రా చేసే పరిస్థితి. ఓకే, ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్ డ్రా చేసి. ఓకే. సో దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ కమ్యూనికేటెడ్ సార్. వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటంటే మేక్ ఇట్ వెరీ క్లియర్, రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఎవరెవరికి ఎంత వస్తుందో విల్ ఇన్ఫార్మ్ యూ డిస్ట్రిక్ట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్. ఫస్ట్ క్వార్టర్ మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టే లోపల మీరు ఖర్చు పెట్టి క్లెయిమ్ చేయబోతున్నారు. వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇప్పుడు ఖర్చు పెట్టి ఏప్రిల్, మే, జూన్లో ఖర్చు పెట్టి మళ్ళీ మనం మీట్ అవుతాం. జూన్లో ఎట్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఎస్. ఓకే, అగ్రీ సార్. ఇవి కూడా అయిపోయింది సార్. రివ్యూ చేసేసాం, స్కిప్ చేసేద్దాం సార్. ఇది డిపార్ట్మెంటల్ వైజ్ సార్. విల్ జస్ట్ స్కిప్ సార్. విల్ క్లోజ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ పబ్లిక్ పర్సెప్షన్. Sir, good evening, sir. Before public perception, I'll start, sir. There is an emerging issue on LPG, sir. LPG appears to be becoming a little bit of a issue. I'll just ask Saurabh to make a brief presentation. Because everybody will be affected, sir. All departments, including welfare hostels, దగ్గర నుంచి industry వరకు, everybody will have an effect. So they need to make some contingency plans for that.
So I request Saurabh to make a very brief presentation. Next. Sir, so I don't want to, this is a word of extreme caution actually which is being put, sir. Today also there was a meeting at 3 o'clock by Home Secretary, sir. So I'll quickly take you through the presentation, sir. మన దగ్గర 1,61,00,000 కనెక్షన్స్ ఉన్నాయి సార్. దాంట్లో డబల్ బాటిల్ కనెక్షన్స్ అంటే డబల్ కనెక్షన్స్ 60,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. సింగిల్ కనెక్షన్స్ 1 కోటి పైన ఉన్నాయి సార్ సుమారుగా. ఇది డొమెస్టిక్ కనెక్షన్స్ చూస్తూ ఉంటే సుమారుగా 10 లక్షల వరకు కమర్షియల్ కనెక్షన్ కూడా ఉన్నాయి, నాన్ డొమెస్టిక్ సార్. నెక్స్ట్ మార్కెట్ షేర్ చూస్తూ ఉంటే సార్ ఈ 3 కంపెనీలు మన దగ్గర ఉన్నాయి ఏవైతే ఉన్నాయో దాంట్లో మ్యాక్సిమం మార్కెట్ షేర్ ఫర్ డొమెస్టిక్ యాజ్ వెల్ as ఫర్ నాన్ డొమెస్టిక్ యాజ్ విత్ HPCL సార్, అరౌండ్ 47%, 46-47%, ఫాలోడ్ బై IOCL అండ్ దెన్ బై BPCL సార్. అట్లానే ఏజెన్సీస్ 1174 ఏజెన్సీస్ ఉన్నాయి సార్. ఏజెన్సీస్ IOCLవి ఎక్కువ ఉన్నాయి, బట్ సుమారుగా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ సార్. నెక్స్ట్, these are the list of agencies district wise, sir, and the collectors are aware of that. I'll not spend any time on that. They are using it, they are inspecting it. Next, sir, LPG daily required మనకి 4,000 మెట్రిక్ టన్ డొమెస్టిక్ సెక్టర్లో ఉంటుంది, 240 మెట్రిక్ టన్లు నాన్ డొమెస్టిక్లో ఉంది సార్. సో ఓన్లీ యాక్చువల్లీ నాన్ డొమెస్టిక్ ఇస్ యాక్చువల్లీ ఓన్లీ 6%, బట్ ఇట్ విల్ బి సిగ్నిఫికెంట్ యాజ్ ఐ స్పీక్ సార్. నెక్స్ట్, సార్ ఇవాళ స్టాక్ అవైలబిలిటీ చూస్తూ ఉంటే సార్ వీఆర్ హ్యావింగ్ స్టాక్ సఫిషియంట్ ఫర్ 5 days ఓన్లీ, అండ్ దాట్ ఆల్సో వీఆర్ కన్ఫర్మింగ్ యాక్చువల్లీ హౌ మచ్ ఇస్ ద స్టాక్ అవైలబుల్ విత్ us. That is the state, that is the case with every state almost, sir. It is not just us. What we have actually is a 60,000 metric ton storage available with us with the South Asia company SACL, which is a consortium, sir. We'll checking up. I have requested Babu also to check up how much is stock available with them, sir. This is essentially it is a terminal. It is importing gas from the same from Middle East only, sir. So whether they have any stock available, but if you look at IOCL, sir, they have 8 days worth of stock. HPCL has actually worth 3.5 days only, and BPCL has again around 5 days worth of stock, sir. Next, సార్ ఇప్పుడు ఇన్వెంటరీ చూస్తూ ఉంటే బాటిలింగ్ పాయింట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఏమిటి అనేది. సో కొండపల్లి ఫ్రమ్ IOCL, సార్, వీ హ్యావ్ దీస్ ప్లేసెస్, సార్. కొండపల్లి బాటిలింగ్ ప్లాంట్, విజయవాడ, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా, the East India, this company, sir, which is again a consortium. Similarly, SALPLG is also a consortium, sir. And then Kadapa bottling plant, sir, it comes from IPPL. Vizaglo Parvada దగ్గర ఏదైతే బాటిలింగ్ ప్లాంట్ ఉందో అక్కడ it comes by road from IPPL and also from HPCL refinery some part. And చిత్తూరులో ఏదైతే ఎర్రచెరువుపల్లిలో ఉందో అక్కడ also it is fed by road from IPPL Chennai, sir. ఎన్ఆర్ పోర్ట్ నుంచి ఏదైతే terminal which is there, sir. Next, HPCL, sir, refinery gives this much, they provide gas to us, sir, and Government of India is stepping up production, sir. They are diverting it from other petroleum derivatives to LPG, we have been told, sir. Similarly, there is a LPG terminal which is supplying through pipeline, and Anantapur Tati Charla also there is a bottling point. There is a Hassan Charlapalli pipeline which comes from Mangalore, actually Mangalore port, akkadi nunchi ikkada vasta undi, sir, Anantapur ki. And then Golgamudi Nellore lo kuda Energon Petroleum, that also comes from IPPL Chennai, sir. Next, similarly Kurnool, sir, we have a bottling plant at Kurnool, Kondapalli, again Vijayawada. Then there is a consortium, Petroleum Management Consortium, Kakinada, Srikakulam, they have 2 bottling plants, and Vizag, a small bottling plant is there, sir. Sir, essentially why I am saying this is, sir, next, sir, there has been a review meeting that was held by Honorable Minister yesterday. We had held a meeting with all the oil marketing companies. The state level coordinator Bhaskar Reddy garu kuda ikkada unnaru, sir. Atlane prati moodu agencies ki coordinators kuda unnaru, sir. And then today 3 o'clock, Home Secretary, Ministry of PNG Secretary and INB Secretary, Government of India, they had held a joint meeting, sir. There are already reports from northern India about not just long queues but law and order situation also building up in certain parts of the country, sir. Next, sir, essentially the present situation, FEC, GOI has issued a circular under Essential Commodities Maintenance Act, ESMA కింద LPG ని కవర్ చేయడం జరిగింది under Section 3 of EC Act,
and today the supply and distribution of petroleum and petroleum products is regulated. In any case, it is a commodity which only through OMCs, but it is now under ESMA, under the Essential Services Maintenance Act, not EC Act, sorry. The supplies are marginally constrained. As of now, we don't have any dryouts, but sir, informally we have been told no supply to industry, 20% supply only to commercial establishments, which means only schools, hospitals, and other establishments which are decided. There is a 3-level member committee which has been formed at Government of India level. We have requested that we should also be given some say in the prioritization of that, sir. But the supplies for domestic, presently we don't see any issue. For commercial, there is a issue, and for industry, there is a complete issue in the sense that LPG availability to industry will be almost nil. We are only first in first out delivery, sir. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేస్తే 48 గంటలు వస్తుంది మన దగ్గర. బికాస్ వీ నాట్ డూయింగ్ దీపమ్ అండ్ అదర్స్, వీ గెట్ ఇట్ విదిన్ generally within 30 hours, sir. 1 hour, 1 day, 6 hours. But today we have also reached a situation where it is more than 2 days now, sir. We'll do one thing. Sir. మీరు ఒక 2-3 మినిస్టర్స్ వేసి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కంటిన్యూగా మానిటర్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని నాకు కూడా ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేస్తూ ఉంటారు. విల్ టేక్ డెసిషన్. మనం డిస్కషన్ కానీ ఎక్కువ పెట్టామనుకోండి, లేకపోతే ఆర్టిఫిషియల్ అవన్నీ చేస్తారు. మనం సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి, విల్ హ్యాండిల్. అది బెటర్. Yes, sir. So we are opening a control room, sir, with RTGS. RTGS చూసుకుంటారు, అక్కడ మీ మనిషి కూడా ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెడతాం, ఢిల్లీతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇంకొక ఇద్దరిని పెట్టుకుందాం. మీకు ఎట్లా ఉన్నారు మీ కమిటీ? సార్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఉంది సార్. మీ ముగ్గురే మానిటర్ చేస్తారు. మానిటర్ చేసి నాకు ఎప్పుడప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటాం. అది కూడా ప్రెస్కి ఇస్తాం. ఆ మినిస్టర్స్ 3 members మీరు కలిసి మానిటర్ చేసి నాకు గైడ్ చేస్తారు. అది బెటర్. సార్ విల్ స్టార్ట్ విత్ పీపీపీ సార్. సార్ పీపీపీలో నెక్స్ట్ సార్ పీపీపీలో మనకి 2 types ఆఫ్ క్యాంపెయిన్ సార్. మనకు టోటల్ 45 క్యాంపెయిన్స్ మనం చేస్తున్నాం సార్. టోటల్ 113 questions అడుగుతున్నాం సార్. ఈ దాంట్లో 21 క్యాంపెయిన్స్ పాతవి, 24 క్యాంపెయిన్స్ కొత్తగా ఒక 3 నెలల ముందు ప్రారంభించాం సార్. ఓవరాల్ ఈ లాస్ట్ 30 daysలో మనకి పాజిటివ్ ఈజ్ అరౌండ్ 72.31% సార్. ఒక సెకండ్. ఇక్కడ ఇదే కాకుండా ఆల్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఈ వార్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అగ్రికల్చర్, బనానా, లేకపోతే ఇంకోటి ఎగ్స్, ఇవన్నీ ఏవైతే నిన్న నెల్లూరు కలెక్టర్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. అక్కడ లోకల్గా ఎగ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ పెట్టి ఆ రేట్లను బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మార్కెట్ కూడా క్రియేట్ చేశాడు. అట్లా కలెక్టర్స్కి ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా స్టెబిలైజ్ చేయడం, మనం కూడా పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడం. ఈ 3 member కమిటీ అగ్రికల్చర్ రిలేటెడ్, వార్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్ అన్ని ఇంపాక్ట్ అంతా మేము ముగ్గురు రివ్యూ చేయండి. సివిల్ సప్లైస్ మీరు ప్లస్ ఫైనాన్స్, టైమ్ అండ్ అగైన్. ఓకే సార్, ఒక రిక్వెస్ట్ సార్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్కి గ్యాస్ కంటిన్యూస్ సప్లై అవ్వాలి సార్. సో కలెక్టర్స్ కొంచెం లోకల్గా ఉన్న ఆల్ కలెక్టర్స్ ఈ 3 member కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్టీజీఎస్ చెప్తారు. ఆర్టీజీఎస్లో ఎవ్రీడే దే విల్ కోఆర్డినేట్. మీరు కూడా ఆర్టీజీఎస్లో ఒక ఆఫీసర్ని పెట్టి ఆ ఆఫీసర్ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తారు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆపరేట్ చేసుకుంటారు. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఈ రోజు పెట్టుకోండి. ఓకే సార్, అందులో అవసరం నేను కూడా ఉంటా, వాచ్ చేస్తా ఉంటాం. This hostels are under exempted category, sir. అవుతున్నాయి సార్ మాకు. మీకు ఇంకా ఏదైనా జటిలమైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎసెన్షియల్ కమాడిటీ. మీరు కొంచెం గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాచ్ చేసుకుంటూ రెగ్యులేట్ చేయాలి. యూ బీ క్లియర్ ఆల్ ఆఫ్ అస్.
ఏ టర్న్ తీసుకుంటుందో ఏ టైంలో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, అగ్రీడ్. ఎస్ సార్. సార్ ఇప్పుడు మనకి టోటల్ 45 క్యాంపెయిన్స్ చేస్తున్నాం సార్. 45 క్యాంపెయిన్స్లో 113 క్వశ్చన్స్ అడిగి మనకి 2 రకాల క్యాంపెయిన్స్ పెట్టాం సార్, ఓల్డ్ న్యూ. మనకి ఓవరాల్ పాజిటివిటీ 72.3% ఇప్పుడు ఉంది సార్. పాతది 74 నియర్లీ, న్యూ వన్ ఈజ్ నియర్లీ 71 సార్. సో దీంట్లో సార్ మనకి టోటల్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపెయిన్స్ మనం ఇక్కడ చూపించడం జరిగింది సార్. దీంట్లో జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే సార్, మీరు మీ ఆదేశాల ప్రకారం అందరికీ ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. దట్ ఈస్ ఒక్కొక్క క్యాంపెయిన్కి ఐదర్ 80% ఆల్రెడీ దాటి ఉంటే 90% రీచ్ అవ్వాలని టార్గెట్ ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది సార్. డిపార్ట్మెంట్స్ నుంచి ఒకసారి చెక్ చేసి మాకు వెనక్కి ఇచ్చేస్తే సార్ నెక్స్ట్ రివ్యూ నుంచి వీల్ పుట్ ఇట్ అప్ ఫర్ ఇన్ అవర్ వీక్లీ రివ్యూ సార్. అది ఒకటి డిపార్ట్మెంట్స్ నుంచి రావాలి సార్. నో, ఎవ్రీ డిపార్ట్మెంట్ మీకు టోటల్గా డేటా అంతా ఉంది. కలెక్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు. ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇప్పుడు మనం చూస్తే ప్లీజ్ చూడ పర్సన్ ఎన్టీఆర్ పెన్షన్ ఉంది 90.8%, 9.2%, ఇప్పుడు 91.6 ఉంది ఈ మంత్లో, మేలో, మార్చిలో. కాబట్టి 8.4 అది గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వస్తూ ఉంది. ఈ మంత్లో ఇంకా బెటర్గా వచ్చింది. 2 ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ 80.4, 19.6 ఉంది. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్ తక్కువ ఉంది, 56.7 ఉంది. రేషన్ 80 ఉంది. దీపం 72.2 ఉంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 73.5 ప్రస్తుతం లేదు, ఇప్పుడు ఓన్లీ నెల్లూరు ఉంది. పంచాయత్ సర్వీసెస్ 64.1, ఎనర్జీ సర్వీసెస్ 76.3 లేటెస్ట్, అన్నా క్యాంటీన్ 83.5, శానిటేషన్ 67.1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ 75.3, ఎండోమెంట్ ఫెసిలిటీస్ 71.3. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మెయిన్గా ఇంకొక పక్కన ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ చూస్తే హోమ్, గంజాయి డ్రగ్స్ 72.1 పాజిటివ్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 67.8, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 69.7, రిజిస్ట్రేషన్ స్టాంప్ 73.2, రెవెన్యూ CCLA 59.3, మైనింగ్ అండ్ జియాలజీ 77.8, that is especially sand, pollution 88.2, AP State Housing Corporation 76.4. ఇది అయిన తర్వాత అగ్రికల్చర్ లాస్ట్ ఇది 67.4, ఫైర్ సర్వీసెస్ 84.6, అగ్రికల్చర్ 67.7, యూరియా, వాటర్ రిసోర్సెస్ 57.4. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎక్స్ట్రీమ్లీ బాగా చేసాం, బాగాలేదు, ఇంకా ఇంప్రూవ్ కావాలి. పబ్లిక్లో కూడా స్పోర్ట్స్ అథారిటీ 34.6, ఇది కొంచెం బ్యాడ్గా ఉంది. ఇది ఎవరు చెప్తున్నారో కూడా తెలియదు, కొంచెం వర్కౌట్ చేయాలి. ఫారెస్ట్ 62.4, సారథి 71.3, ట్రాన్స్పోర్ట్ టాక్సేషన్ 59, వాహన్ 63.8, బీసీ వెల్ఫేర్ 73.3, ట్రైబల్ వెల్ఫేర్ 63.5, మైనారిటీ వెల్ఫేర్ 66.9, సోషల్ వెల్ఫేర్ 71.4. స్కూల్ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ 82.1, మిడ్ డే మీల్స్ 73.9, చిల్డ్రన్ 6 to 36 months 80.6, 3 to 6 years children 76, pregnant women, lactating women 79, college education 73, hospital services 75.2, hospital services DSH 73.8, hospital services primary health center 73.1, survey settlement land records 70, GSWS 73.2, potholes free roads 52.8, and at the same time there is a Panchayat Raj roads, రెండో కలిపి ఇది వచ్చింది. ఇక్కడ ఇష్యూ ఈజ్
ఫస్ట్కి సెకండ్కి మీరు ఒకసారి చూస్తే ఒరిజినల్గా స్టార్ట్ చేసినటివి 73.9 ఉంది. ఇటీవల స్టార్ట్ చేసింది 70.92, అంటే 3% డిఫరెన్స్ ఉంది. సిమిలర్లీ సార్ ఓడిఎఫ్ కూడా మనకు 37 ULBs ఓడిఎఫ్లో ఉంది. అంటే ఓడిఎఫ్ ప్లస్ ఈజ్ ది మినిమం దాట్ వీ హ్యావ్ టు అచీవ్. ఇది కూడా సాధ్యం సార్. పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ బాగానే మెయింటైన్ చేసుకుంటే వీ క్యాన్ డూ దిస్. సో సిమిలర్లీ సార్ జిఎఫ్సి అంటే మనకు జిఎఫ్సి రేటింగ్లో కూడా సార్ అస్సలు స్టార్ రేటింగ్ రాని మున్సిపాలిటీ 104 ఉన్నాయి. సో ఇది కూడా మనం మినిమం 1 స్టార్ అయినా ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈసారి సాధించాల్సిన అవసరం ఉంది. అంటే దీనిలో మనకు గార్బేజ్ ఫ్రీ సిటీ, దీని కాన్సెప్ట్ అంటే జిఎఫ్సి అంటే గార్బేజ్ ఫ్రీ. విజిబుల్గా మీ సిటీలో గార్బేజ్ కనపడకపోతే మీకు 1 స్టార్ ఖచ్చితంగా వస్తాయి. లాస్ట్ సర్వేలో వీ కుడ్ నాట్ అచీవ్ ఇట్. అంటే దట్ మీన్స్ వెన్ ది సర్వే టీమ్ కేమ్ దే కుడ్ సీ ది గార్బేజ్ ఇన్ మెనీ ప్లేసెస్. మీకు చాలా చోట కాలువలు కానీ, చెరువులు కానీ, ఓపెన్ ప్లేసెస్లో కానీ చాలా గార్బేజ్ ఉంటాయి. అంటే అది రోడ్లో లేదు కాదని చెప్పి మీరు పక్కన పెడితే ది సెంట్రల్ టీమ్ విల్ అబ్జర్వ్ ఇట్. సో దిస్ ఐ హావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ సార్. ఆల్ ది ఓపెన్ ప్లేస్ వేర్ ఎవర్ టీమ్ వచ్చేటప్పుడు విజిబుల్ క్లీన్లీనెస్ ఈజ్ ఇండికేటర్ సార్. సిటీ చూడగానే గార్బేజ్ లేదు అనే ఫీలింగ్ రావాలి. నౌ కమింగ్ టు దిస్ ఇయర్ సర్వే సార్. సో దిస్ ఇయర్ కాకినాడ నుంచి వస్తూ ఉంటే రోడ్డు పక్కనంతా, కెనాల్ పక్కనంతా గార్బేజ్ ఉంది సార్. అది చూసిన తర్వాత ఇది ఇట్లే ఉంటుంది అనుకుంటాం సార్. నేను సామర్లకోట టౌన్లో కూడా పోతే చాలా బ్యాడ్గా ఉంది సార్. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఏరియాస్ వేర్ మున్సిపల్ కమిషనర్స్ను కూడా మీరు స్ట్రీమ్లైన్ చేయాలి. దే హ్యావ్ టు డూ దట్ వర్క్ సార్. క్యారీ ఆన్ సార్. సో ఈసారి మెయిన్లీ మనకు 5 కేటగిరీ కింద అవార్డు ఉంటాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ అనేది కనీసం లాస్ట్ 3 ఇయర్లో టాప్ 3లో వచ్చిన సిటీస్ని కన్సిడర్ చేస్తారు. మన స్టేట్ నుంచి ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు అండ్ తిరుపతి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ విశాఖపట్నం ఈజ్ ఓన్లీ సిటీ విచ్ క్యాన్ యాక్చువల్లీ ఆస్పైర్ ఫర్ దాట్ అవార్డ్. వేరే ఏ సిటీ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఫస్ట్లో. అలాగే స్వచ్ఛ సిటీ మనకు 4 కేటగిరీ కింద ఉంటాయి సార్. మిలియన్ ప్లస్ సిటీ 3 to 10 lakh, సిమిలర్లీ 50,000 to 3 lakh, 20,000 to 50,000 కేటగిరీ. అండ్ లెస్ దాన్ 20 కూడా ఉంది, కానీ మన స్టేట్లో 20 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ లేవు. కాబట్టి ఈ 4 కేటగిరీలో 3 అవార్డ్స్ ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అంటే 4 into 3 12 అవార్డ్స్ వస్తాయి. దీనిలో మినిమం 6 అవార్డ్స్ మనం సాధించుకోవాలి. ప్రతి కేటగిరీలో కూడా వీ హ్యావ్ టు అచీవ్ ఇట్. సిమిలర్లీ బెస్ట్ షహర్ జోడీ అనేది కొత్త అవార్డు సార్. అది లాస్ట్ టైం 7 స్టార్ వచ్చిన సిటీస్నే వెనకబడి ఉన్న సిటీస్తో టైఅప్ చేసాము. మన స్టేట్లో 4 సిటీలనే వీ హ్యావ్ ట్యాగ్డ్ విత్ 5 cities విచ్ వేర్ బాటమ్. సో దీనిలో అచీవ్మెంట్ ఏంటంటే ఈ 5 cities టాప్కు వస్తే ఈచ్ మున్సిపాలిటీ అడాప్ట్ చేసుకున్న వన్ ఆఫ్ ది సిటీ టాప్ వస్తే బోత్ విల్ గెట్ అవార్డ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టార్గెట్ విచ్ ఈస్ గివెన్ టు టాప్ సిటీ సార్. సిమిలర్లీ సార్ ఇది 2 న్యూ కేటగిరీ సార్, బెస్ట్ కోస్టల్ టౌన్ అండ్ బెస్ట్ రివర్ టౌన్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లక్కీ దట్ వీ హ్యావ్ బోత్ దీస్ కేటగిరీస్ ఆఫ్ సిటీస్. ఇది కూడా నేను ఒక డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్లో ఐ విల్ బి షోయింగ్ విచ్ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఎయిమింగ్ ఫర్ వాట్ అనేది. సో ఇది ఒక డీటెయిల్డ్ బ్రేకప్ సార్. అంటే ఒక్కొక్క అవార్డు కేటగిరీలో మనకు 10,500 మార్క్స్లోనే సిటీస్కి స్కోరింగ్ వస్తాయి. సో దానిలో హౌ ది బ్రేకప్ ఈస్ దేర్. సో వీఆర్ వర్కింగ్ వెరీ డీటెయిల్స్. అంటే March 15th నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ స్టార్ట్ ది సర్వే సార్. దానికంటే ప్రిపరేటరీ వర్క్గా MIS డేటా అప్లోడ్ చేయడము, సెల్ఫ్ అసెస్మెంట్ నింపడం, అవన్నీ మేము చేస్తున్నాం సార్ ఇప్పుడు. దట్ విల్ బి ఓవర్ బై దిస్ వీక్. సో ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఏ రివ్యూ విత్ ది మున్సిపల్ కమిషనర్స్ వేర్ ఎవర్ షార్ట్ ఫాల్స్ ఆర్ దేర్. ఇంక దీనిలో ఒక మెయిన్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వచ్చింది, తప్పుడు డేటా మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అది తప్పని తెలిస్తే మనకు నెగిటివ్ మార్కులు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టేబుల్లో మీరు చూసి ఉన్నారు, లాస్ట్ ఇయర్ సో మెనీ సిటీస్ గాట్ నెగిటివ్ మార్క్. అంటే 1000 మార్క్ వరకు నెగిటివ్ వచ్చిన సిటీలు ఉన్నాయి. అంటే ఏదో అంటే ఈ ఫామ్ నింపేటప్పుడు ఆవేశంతో ఏం చేస్తారు, మా సిటీలో 100% శానిటేషన్ ఉంది, 100% సెగ్రిగేషన్ ఉంది అని రాస్తారు. వాళ్ళు వచ్చి చూసేటప్పుడు సెగ్రిగేషన్ లేకపోతే గెట్ నెగిటివ్ మార్క్స్. కాదు, ఎక్స్ట్రా స్మార్ట్ సార్. అందరూ పబ్లిక్ అట్నే ఉన్నారు, ఆఫీసర్స్ అట్నే ఉన్నారు. ఎక్స్ట్రా స్మార్ట్ తయారైతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. సో వీ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్ దిస్ టైమ్ సార్. ఇది సార్ మెయిన్లీ మై రిక్వెస్ట్ కలెక్టర్, మీరు ఏం చేయాలంటే దిస్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్, అది వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ ఏ కంప్లీట్లీ డెస్క్ వర్క్. సిమిలర్లీ శానిటేషన్ స్టాండర్డ్స్ మీకు ఇచ్చిన ప్రకారం మీ సిటీలో రివ్యూ చేయండి.
Similarly, waste management processing, I mean, whatever, already lot of tenders are called, awards are issued. Now we have to ensure that these are established. And March 15th to April 15th, first level survey జరుగుతాయి. But this waste management infrastructure మళ్ళీ ఏప్రిల్ మేలో వస్తాయి, అప్పుడు చూసుకుంటాం. నెక్స్ట్ 1 month లోపల if you are able to ground all these things and we are able to show them that we are grounding, then we will be able to achieve this. So ఇది సార్ మన జిల్లా వారీగా I request the collectors, ఒక్కొక్క జిల్లాలో మనకు 123 ULBs ఉన్నాయి. Based on my detailed analysis, we identified about 54 cities which are potential winners. అంటే ఈ 123లో అందరూ మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది ర్యాంక్ సాధించలేము. సో ఈ 54, if they put effort with commitment, they are capable of getting awards. అది ఇక్కడ పెట్టాము సార్. ఒక్కొక్క జిల్లాలో ఏ మున్సిపాలిటీ దానిలో కూడా ఏ అవార్డు కేటగిరీలో మీరు అవార్డు సాధించే ఛాన్స్ ఉందని కూడా ఇచ్చేము సార్. ఇది మున్సిపల్ కమిషనర్కి డీటెయిల్గా ఇచ్చేము సార్. ఐఎమ్ షేరింగ్ విత్ ది కమిషనర్. ఐ రిక్వెస్ట్ యూ టు ఫోకస్ ఆన్ దిస్. అంటే ఈ ఒక 54 సిటీ మీ జిల్లా, ఒక్కొక్క జిల్లాలో 2 3 మ్యాక్సిమం 4 కంటే ఎక్కువ లేదు మున్సిపల్ కమిషనర్కి. నెక్స్ట్ 1 month, if you completely focus on this, I am 100% sure that we will be able to get more awards than what CM sir has given us target. Thank you, sir. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ దీంట్లో మీరు లేదా యూఎల్బీసీ కాకుండా పంచాయతీ కూడా అవార్డ్స్ ఉన్నాయి కదా శశి? Sir, we don't have Swachh Sarvekshan award, sir, but we have other awards in the Gram Panchayati category overall. Okay, 10-12 parameters పట్టుకొని already they have done the data part of it, so they will be announcing it now, sir. On the National Gram Panchayat Day, the function is led by the PM himself. Like last time we got one award from the PM in the district of Madhubani in Bihar, sir. So this year we have proposed 7 or 8 Gram Panchayats. They have taken our this thing, sir. అందుకే ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా ఇప్పటికీ మోర్ దెన్ ఏ ఇయర్, 12 నెలలు పైన నుంచి 14 నెలలు అనుకుంటాం, ఏదైతే సాసా ప్రాక్టీస్ చేయడం, నేను కూడా రావడం, ఇవన్నీ తిరుగుతున్నాం. నేను కూడా అందరూ ఎమ్మెల్యేలు పోతున్నారా, ఆఫీసర్స్ పోతున్నారా, ఎట్లుంది ప్రోగ్రామ్ అంతా కూడా రివ్యూ చేస్తున్నాం, కానీ సీరియస్నెస్ రాలేదని నా ఉద్దేశం. అన్ని డిపార్ట్మెంట్లో ఒక కల్చర్ కింద సీరియస్నెస్ రావాలి. అది ఇంకా కొన్ని సిటీస్కే వచ్చింది, మిగిలిన సిటీస్లో రాలేదు. అది ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఈ పక్క ఉండే వాళ్ళు పొలిటికల్ మొబిలైజ్ చేయడం, మీరు బ్యూరోక్రటిక్ మొబిలైజ్ చేయడం, రెండూ జరగాలి. ఈ 2 ఆస్పెక్ట్స్లో నాకు కొంచెం గ్యాప్ కనబడుస్తూ ఉంది. You work it out, we'll have an idea, we'll talk again. But it is very serious program, it is our culture. Overall health కూడా it is an indicator. మీరు కలెక్టర్స్ కూడా పీరియాడికల్గా రివ్యూ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. You also review. And also all municipalities, all places where district stands, we are analyzing. All put together. That also we are doing now. అది కూడా వస్తే ఇయర్లీ మనం మార్చికే పెడతాం, దాన్ని కూడా మార్చ్ ఎండే పెడతాం. ఇప్పటి నుంచి ఇయర్ ఓకే, October 2nd స్టేట్ కూడా మనం దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఆల్ ద యూనిట్స్ ఇంటిగ్రేట్ విత్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ ఆల్ ఓవర్లో పెట్టండి. ఓకే, దెన్ డీప్ టెక్నాలజీ. Sir, namaste, sir. Deep tech presentation. Sir, last collectors conference we just introduced the topic of deep tech. So from a very theoretical construct, that is the time now we need to move from a theoretical point to how we actually ensure that the deep tech is implemented in all walks of life, sir. So this time we are presenting it in a way that trying to show the use health, sir. So there are certain departments or certain sectors in which how deep tech is being used and being implemented. That's what we are showing, sir. So generally health law, sir, if a patient goes to a hospital, he's checked, he gets some medicine, sir. That's a very single point of kind of a care that he gets. So using deep tech, because a lot of data is available, a lot of devices are available, IoTs are available and all. Using deep tech, a continuous care for long-term lifestyle diseases as also as any other diseases
apart from nutrition and other things can be done. That is what we are trying to do, sir, from the Kupam project and the Chittoor project. That will be taken to its logical conclusion to ensure that the entire state we will do, so that every citizen will get through a doctor and other things. We'll use IoTs, we'll use the data available, and also the continuum of care will be given, sir. This is what actually deep tech in action means, sir. So I'm just giving few examples. The idea is that each department should come up with at least one area where they feel that use of all these technologies will lead to improving the life of citizens or improving the service delivery, sir. From that point, if we can start, at least the main departments, sir, next week, sir, we'll have a meeting with all the departments, discuss with them, come up with at least one kind of a use case or a solution for each department where all the elements of the data available, devices available, that we will use and ensure that one use case or one kind of a thing is started, project is started in the major departments. So that's what we wanted to do in that. So this is about health, sir. So the next phase, then things like behavioral nudgers. Say a person is there, now we are getting data about what is blood pressure is, what is blood glucose is, other things and all. So the system can keep on nudging him about both food and other things in physical activities and all. This is not theoretical, sir. This is already happening. This is already happening. A lot of companies are already doing it. Now we need to do at scale, and we need to do at a cost which we can do it at scale, sir. That is the challenge with us, that we will now start doing out on that predictive analytics and all, and even at a village level and all, we will be able to get wellness indices to see, say for example in a village we find that too many of diabetes cases are there, then we need to figure out and give some space for them to do yoga, meditation, or some physical activity we need to provide, sir. Look at things at a population scale to ensure that we actually take care of these issues rather than they going and just getting treatment. We need to look at both nutrition part and also aftercare part also, sir. That's what the whole program will be. So looking at first phase of it be by July 26th, sir. Saurabh is working on that, and we are hopeful that then once we do that, then we'll ensure we'll add more layers to it, sir. More layers to the predictive layers and all. So next, sir, agriculture, sir. Rajshekhar sir has already indicated. So this basically means precision farming, advisories. We already have a lot of data coming through IoT, sir. Now, as you are aware, sir, all the reservoir data we are already getting, sir. The soil data we are getting, soil moisture data is there, reservoir data is there. When releases are there, we are able to predict how much moisture will be there in the ground, and crop advisories can be given. Which pest can be very possible pest because of the climatic conditions. All these models are there, so this can be a very precision agriculture which can be made available, and that the entire state we will be rolling out, and then we'll add more layers to it, sir, and then we'll ensure that this becomes broad based for the entire state. Just giving an example, what is possible, sir. Last conference we just talked about theory. Now we're talking about in action, how this actually translates into, because a lot of people have doubt deep tech might be something really very high tech which we don't understand. It is technology, but which can be used in daily life to enrich the lives of the people. Just giving a couple of examples, sir. Third one would be, after agriculture, would be education, sir. AI tutor, and then every kid can be tracked, and where he is at, what stage of learning, and what are the specific areas on which the kid should get a little more tutoring and more inputs and all, and then how do we improve it. That we will work on the AI tutor. So just give an example of couple of 3 things, but sir, in the next 10 days we'll ensure that each department will sit and we'll finalize one project for the major department. So one for revenue and one for mining department and all, which actually makes things easier. Now, sir, with deep tech, not only IoTs, the computer vision is also now becoming a reality, sir, these days. So what we see through our eye and what we can see through a computer vision are totally different. So a lot of things we can't visualize, which the system can visualize. We'll build that, sir. One area where we would be weak is IoTs are really costly today. We'll also work with the medtech zone to ensure that the IoTs and also the devices are really become
mainstream and cheaper, sir. Now everything has to be imported. So that's a cost barrier. We have to work on that side also as part of the IT electronics, sir. That we will do, sir. Next we come to, sir, citizen services. What we currently is a single search bar and agent space is one thing which for government officials to make their own GOs, memos and all. That part is something which we are working on, sir. Now, sir, we are automating in a system, sir, from e-office. Now, issuance of GO also we are automating, sir. Now it is slightly manual process. దాన్ని కూడా automate చేసేస్తున్నాం. Even cabinet resolutions becoming GO, we are automating, sir. So that work we are working on e-cabinet now. In the next 15 days, both those will also be completed for all the officers. And then, sir, AP One Citizen app is basically, sir, citizen goes to different departments, different websites and all. Everywhere there is a different username, different password and all. We are now working on a single sign-on, sir. That is standard in Singapore, standard in Dubai and Estonia and all. So citizen has only one access, sir, from which he will access all services rather than going to many places and all. That we have started working on, sir. The first department, civil supplies, has responded. We will implement that and then scale up to all the use cases, sir. And then services through Manumitra and APDG Verify, sir. Basically a certificate-less governance. Some initial successes, GAD has already started consuming the data of certificates we are issuing without physically asking for certificate. API is available, sir. We are working with AP Public Service Commission, so that should be the second step for us. Probably the next 10-15 days we will be able to achieve that also, where they start consuming our certificates. They will not ask the candidate for any certificate. They can directly consume our digital certificates. Then the universities also we have started working, sir. 9 universities currently working. That also will go to the next level. These are all already covered in the generally digital data-driven governance. And then grievances, sir. The first AA application through a hackathon we have awarded is for the PGRS only, sir. Now PGRS, we are building the layers of AA on PGR. So as in the morning you said, sir, repeated the same person makes the same issue. Now we will be able to know, sir. So the same person is making the same request again and again, we will get to know. And when a person makes the request itself, we should be able to guide him that the law is like that. Your chances of getting this thing is in a different way, because Chatham initial will give an indication, sir. So the law is like that. Most probably your issue might be in a different area and all. When he raises a complaint itself, we will give that, sir. So that, and then we will have the A layer build up too, so that ఇందులో మీకు concerned person wrong reference, you are able to diagnose now. Suppose నేను అగ్రికల్చర్ ఆఫీసర్ని, వేరే డిపార్ట్మెంట్ నాకు వచ్చింది, can it redirect? So currently we don't have, sir. What we are trying to build that, it will do that, sir. No, you build that also. Yes, I will build that, sir. To start with, yesterday we decided నోడల్ ఆఫీసర్కి ఎవరికి పోయినా అది అతని డిపార్ట్మెంట్ కాకపోతే, అతని సంబంధం లేకపోతే, దే హ్యావ్ టు రెఫర్ టు నోడల్ ఆఫీసర్. అదర్వైజ్ వీళ్ళు ఒక రాంగ్ ఆఫీసర్కి మళ్ళీ రెఫర్ చేసి తిరుగుతూ ఉంటుంది. అకౌంటబిలిటీ విల్ ఫిక్స్ నోడల్ ఆఫీసర్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ. యూ విల్ రెఫర్ టు హిమ్, యూ క్రియేట్ ఏ platform for him. Yes. Then he redirect to concerned officers, collectors will monitor. Yes. So depending on subject he has raised, area ఏ మండలమో జిల్లాను ఒకరు మెన్షన్ చేస్తుంటే స్పెసిఫిక్గా we will be able to send the grievance to the current officer, sir. Even if అంటే మండలం డ్రాప్ డౌన్ మెనూ కూడా అక్కర్లేదు, సార్. If he mentions the name of the mandal, we should be able to send it to that mandal. ఎంతవరకు మీకు అక్యురసీ ఉంది? అలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వస్తుంది ఒకటి. ఒకవేళ కాకపోతే సేమీ hybrid model వెళ్ళండి, automation you bring it. Sir, 85% accuracy we should be able to get through the new advanced AI enabled PGRS, sir. Okay, you do that, still there is a problem, that will go to nodal office. Manually we'll do that. Yes. So next. So this we just given the hackathon winner, sir. In fact, we are one of the very few states in which we had passed a GO saying that any hackathon winner without through a tender process kuda work award cheyachani ఒక GO issue chesi, using that we have given the work order to the agency, sir. They have started working on that, sir. Sir, this is generally, sir, what aware would be one arm of it, and data lake lo individual data, household, state and central government data, these are the things which
we always keep on talking, and applications to WhatsApp, governance, digital verify, and connectivity, sir. What we have discussed 4G, 5G, and also the readiness for 6G, sir. So 6G standards have not yet been finalized, but the moment it is done and manufacturing starts, we also want to be in the forefront of manufacturing in the 6G, sir. The standards are not yet finalized for the 6G, sir. Sir, and then, sir, thematic clusters for deep tech. These are the areas. Vizag could be the data and AI, and then medtech, and Kakinada we're looking at green hydrogen. Sir, Quantum Valley, Design Foundry, and all would be in Amaravathi, and then Electronic City is to 3 locations, sir, and then Aero City and Drone City. These are what during the presentation of IT we see, sir, what we have done, sir. Now we've taken a proper professional consultant on board to plan for all the cities and the parks, sir, professionally, and also linked up with the local transport network, housing network, and the existing infrastructure, sir. Okay. So in the next 3 months, we'll come up with the initial plan, sir, and then we'll fine tune it and ensure that these infrastructure are put in place, sir. We'll come to AA Living Labs, sir. AA Living Labs, the Section 8 company has been formed, sir. Yesterday we received the registrars, this thing. And now, sir, Bharat Gen and Next Gen we are bringing on board, sir. Today morning we had a discussion. IBM has agreed to be on the board, sir. They have given the consent today. So IBM also will bring on board, and Calibo Anywhere is represented and it's on the board, sir. Other organizations also which are working in the AI area, and we will also bring them on board, so that the both researchers, education partners, and also governors partners, everybody will be on board in the organization, and the teaching programs also, both the graduate courses, school courses, as well as the PhD courses, all 3 will start at the same time, so at 3 levels. This is what I said about the AI Living Lab, sir. And this is about AI Sandbox, sir. Now we started working on AI Sandbox with all the data we'll make available to all the startups and different organizations to start testing their AI use cases on our data in a secure environment, so that they come up with solutions in governance, and which good solutions we can use, sir. Other things they can also commercialize it, and a lot of startups can start really coming out of the states. This is the sandbox work that we are doing, sir. Amaravathi Quantum Valley, sir, these MOUs, you're aware, MOUs we have signed, partnership and all. These MOUs, sir, and out of the MOUs, 7 we have converted into GO and issued orders. Temporary space office work has already started, sir. 150 seats are available. We are taking more space, sir, and the construction on the first building to house the computer has started. And we are also taking on board a transaction advisor for the rest of the buildings, sir, because 80-90 lakh square feet, we may not be able to have the money. So we'll figure out a way in which part funding we can give a viability gap funding, and others can come and invest, and then start selling or leasing out that space to other companies. The first 2 towers will immediately start, sir. Probably the next CRDA meeting it will come. Yesterday we had returned to CRDA to take up the first 2 buildings. The rest of the 6 buildings will take up through a proper transaction advisory, so that we don't put a burden on either CRD or the governments regarding the quantum values. Vizag skilling initiative, sir. This 50,000. Phase 2 will commence from 23rd March, sir. Quantum Biofoundry. So this week it will start, sir, with 10 members. And in the second week, the first virtual session will be there, sir. And for